నోటిఫికేషన్ వచ్చిందా? ఐ థింక్ షెడ్యూల్ ఎర్లీ పెట్టా నోటిఫికేషన్ వస్తుందా రాదు? ఓకే వచ్చింది. కౌశిక్ హాయ్, టిఎఫ్పి స్నాపర్ హాయ్ బ్రో, హాయ్ ఎలోన్ గేమర్ హాయ్, మున్నా తిరుపతి హాయ్, రాయల్ రిషి హాయ్ బ్రో, అందరికి వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్. ఎవ్రీథింగ్ క్లియర్? వాయిస్ అంతా బాగానే ఉందా? కన్నారెడ్డి మనీ కేవి చెప్పు బ్రో, అందరికి వెల్కమ్ గైస్ న్యూ లైవ్ స్ట్రీమ్. అయ్యా షెడ్యూల్ టైం రాబిన్సన్ హాయ్ హాయ్, ఆకాష్ హాయ్ బ్రో హాయ్, అందరికి వెల్కమ్ గైస్, అందరు స్ట్రీమ్ లైక్ చేసుకోండి. కేవైటీ రెక్స్ హలో హలో, ఓజివరుణ్ హాయ్ అండ్ హాయ్, డిజర్ట్ గోడ్ హలో బ్రో హలో, అందరికి వెల్కమ్. ఓకే వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఎవ్రీథింగ్ క్లియర్? అన్నిత్ ఎలోన్ గేమర్ వాయిస్ ఓకే ఓకే డన్. గైస్ మన కొత్తగా ఒకటి వచ్చింది కదా సిఎస్ మోడ్ పీక్, ఇది మనకి స్టార్ట్ అవ్వాలంటే హీరోయిక్ 10 స్టార్స్కి వెళ్ళాలి. సో నేను టీమ్ కోడ్ ఇస్తా, ఆడదాం కొంతసేపు. ఓకే హీరోయిక్ 10 స్టార్స్కి వెళ్దాం. విన్జో గోల్డ్ బ్యాన్ అయింది. విన్జో గోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాండ్. చాలా హ్యాపీ, ఎందుకంటే బ్రో చాలామంది లైక్ ఇది ఒక అలవాటు అయిపోయింది. మాకు వచ్చే ప్రమోషన్స్ కూడా అవే వస్తాయి, అంత వరస్ట్. డబ్బులు పెట్టాలి, డబ్బులు దబ్బాలి, ఇదే కాన్సెప్ట్. సో ఇప్పుడు కొంచెం మారుతాయి ప్రమోషన్స్ కూడా, వేరే వేరే యాప్స్ వస్తాయి డిఫరెంట్వి. బెటర్ బ్రో, బ్యాన్ చేసి మంచి పని చేశారు. ఓకే నేను టీమ్ కోడ్ ఇస్తాను, రెడీ ఫర్ టీమ్ కోడ్, రెడీ ఫర్ టీమ్ కోడ్. టీమ్ కోడ్ 33137773. సరదాగా ఆడదాం గైస్. ఎవరు గుల్ టెస్ట్ అడగండి, రిక్వెస్ట్ అడగండి ప్లీజ్, అర్థం చేసుకోండి. జస్ట్ మామూలుగా వచ్చి పుష్ చేద్దాం అంతే, మీతో కలిసి ఆడతా. నేను స్టీమ్ షెడ్యూల్ లైక్ ఎర్లీ పెట్టడం వల్ల నోటిఫికేషన్ లేదనుకుంటా. పర్మనెంట్ బ్యాన్? పర్మనెంట్ బ్యాన్. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు లోకేష్ అంటే, ఫుల్ వీడియో అప్లోడ్ చేసా కదా, దానికి కొంచెం టైం పట్టింది. ఎలా ఉంది ఫుల్ వీడియో? ఎంతమంది చూసారు అసలు? చెక్ చేశారు ఆ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను? ఎన్ని వ్యూస్ వచ్చినాయి దానికి? ఎందుకు బ్రో వాచింగ్ ఉన్నట్టు చూపిస్తుంది? సాత్విక్ హాయ్ హాయ్ సాత్విక్. గైస్ టీమ్ కోడ్ అలాగో హ్యాకర్లే వస్తారు అనుకుంటున్నా ఆపోజిట్లో. ఎన్ని వ్యూస్ ప్రెసెంట్ అయితే 1.5K, పర్లేదు. బట్ చాలా టేస్ట్ అవుట్ పెట్టాను కదా, అది రావడమే గ్రేట్ అంట. మాన్యా హాయ్, ఎడిట్ మాన్యా. రవి హాయ్ హాయ్, బా పండు. బాట్ ఓకే బ్రో, ఫైన్. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry. నేను 500 విన్ అయ్యా విన్జోలో. ఫస్ట్ ఏ యాప్ అన్నా సరే ఫస్ట్ ఇస్తుంది, తర్వాత లూట్ చేస్తుంది బ్రో. అదొక కాన్సెప్ట్ ఉంటుంది ఏ యాప్ అన్నా. ఎన్ని గేమ్స్ మీరు మనీ రిలేటెడ్ ఏది పర్మనెంట్గా రావు, ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత పోతాయి. హ్యాపీ ఈ డిసిజన్ తీసుకోవడం గవర్నమెంట్. ఇంకా ఎవడన్నా ఇక్కడ ఆఫ్లైన్లో ఎవడన్నా ఉన్నాడా? బ్రో ఇది 45 డ్యామేజ్ వేస్ట్ బ్రో. బట్ అవి రాలేదు బ్రో ఇప్పుడు. ఓకే అంతా నీ ప్రాబ్లం, సో సాడ్. నైస్. Good job. స్నాపర్ సెన్సిటివిటీ చెప్పు. స్నాపర్ బ్రో పీసీ 30 చూడు, మా పీసీ ఇలా ఉంటాయి. మొబైల్లో నాకు తెలియదు బ్రో, ఒకళ్ళు పీసీ ప్లేయర్ అయితే కుదరట్లేదు బ్రో. చేద్దాం అనుకుంటా సెట్టింగ్స్ వీడియో, ఈసారి పక్కా ఫాస్ట్గా చేసేస్తా. బట్ నాకు గ్యారంటీ లేదు, ఒకవేళ నేను చేసిన వ్యూస్ రావు.
ఎందుకంటే పీసీ ప్లేయర్లు కమ్యూనిటీలో తక్కువ. ఎవరు చూస్తారు? మొబైల్ సెట్టింగ్స్ అంటే చూస్తారు. మీరు ఎక్కువ మొబైల్లోనే ఎక్కువ వాడతారు కాబట్టి చూస్తే ఒక 100 మెంబర్స్ 500 మెంబర్స్ కోసం చేయడం. టీమప్ చేస్తున్నాడు ఏంటి? నో టీమప్ బ్రో. కిలో తప్పుతున్నా. Good job. నీకు పిటో బండల్ ఫ్రీగా వచ్చిందా? హలో బాయ్. హలో పండు, చాలా ఈజీగా వచ్చేస్తావు కదా. హలో. చాలా ఈజీగా వచ్చావు కదా. చాలా సేపటి వరకు టీం కోడ్లు ఎవరు రానే రాలేదు. నేను లాస్ట్ 2 నెంబర్ వినలేదు, 7 అనలేదు, వినలే. అది స్టార్టింగ్ అంతా నొక్కుంటా ఉన్నాను. వెళ్ళి రివెన్యూ చేసి వెళ్ళి చేస్తే అప్పుడు వచ్చింది. కొన్ని నెక్స్ట్ టీం కోడ్ కూడా ట్రై చేయి. ఏమో చూద్దాం, నెక్స్ట్ ఇదన్నా మా వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారు లేదో. ఈసారి వస్తలే. అయినా నువ్వు ఎక్స్పర్ట్ అనుకుంటా కదా ఐడి పాస్వర్డ్లు టీం కోడ్లు. నేనా? బానే. మొబైల్ ఇద్దరు డ్యామేజ్. కిల్ చోర్ బోల్తే. నేను ముందలే డ్యామేజ్ ఇచ్చా. Thanks. ఏం బై తిన్నారా? తినే స్టార్ట్ చేసా. పండు అంకుల్ అంట మొదలెట్టాడు లయన్. Thanks. ఓకే బ్రో, ల్యాండ్ ఈవెంట్ కి పోలేదు బ్రో. సిజుకి హెల్త్ బాగాలేదు, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చా. నాకు చాలా డిసప్పాయింటెడ్ అబ్బా. ఏం చేయను, బట్ నేను వదిలేసి వెళ్ళాను సిజుని టైంలో. బ్రో కొన్ని నేనే ఫస్ట్ అసలు ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపించా, బట్ అంతేలే, ఇంకేం చేయలేం. నెక్స్ట్ టైం ఏం లేదు బ్రో, అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి బాగుంటుంది. T1 లాబీ పహాడి బ్రో వచ్చాడు, ఇంకా చాలా మెయిన్ స్పాట్స్ అన్నీ వచ్చినాయి. మామూలు క్వాలిఫై అవ్వలేదు అనుకో పర్లేదు, క్వాలిఫై అంటే ఇంకా బాగుండేది. లేదులే, క్వాలిఫై అయితే ఇంకా బాధపడతా మా టీంని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదని. గైస్ రెడీ ఫర్ టీమ్ కోడ్. క్యామ్ ఎలా ఉంది? క్యామ్ మార్చాను నేను. క్యామ్ కొద్దిగా బ్లాక్ ఉంది, పర్లా. బ్లాక్ ఉందా? షేడా? షేడ్ బ్లాక్ వస్తుంది. నాకైతే బాగానే చూపిస్తుంది ఇక్కడ. ఒక లైట్ ఉంది, అది ఆన్ చేస్తే నా కళ్ళు చాలా పెయిన్ వస్తాయి. బట్ రింగ్ లైట్ ఉంది ఎదురా, రింగ్ లైట్ ఆన్ చేస్తే చాలా వైట్ చూపిస్తుంది, బట్ ఐస్ పెయిన్ వస్తుంది. సో మీరు డిఫరెన్స్ చూడండి, రింగ్ లైట్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో. ఇది రింగ్ లైట్ ఆన్ చేస్తే డిఫరెన్స్ ఇది చాలా పర్లేదు, బాగుంటుంది. కానీ ఐస్ టూ మచ్ పెయినింగ్. పండు ఇప్పుడు చూడు. ఒక్క నిమిషం, ఇది డిలే ఏం పెట్టలేదే. అది ఆపేసేలే బాయ్. రింగ్ లైటా? లైట్ ఆపేసి. ఓకే బెటర్, అంతే బాగానే ఉంది. లైట్ ఆపేసే బెటర్. లైట్ కి షేడ్ ఎక్కువ కనబడదు. రెడీ ఫర్ టీమ్ కోడ్ గైస్. జస్ట్ టీమ్ కోడ్ ఇస్తాను, రెడీగా ఉండండి. 6001373. లైట్ లేకపోయినా బాగుంది. ఓకే
సూపర్ అంట. రింగ్ లైట్ పెడితే బాగానే ఉంటది, బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ బ్రో వితౌట్ గ్లాసెస్ టైట్ నేను పెడితే కష్టం. हेलो హలో హలో బ్రో క్యాన్ ब्रो, यू नो हिंदी? యా मेरे को पता है बोलो कोई. अरे ब्रो, आप वीवेस को सभी को जानते हो ना? क्या? Free Fire India is set in a virtual world. मैं बोल रहा, मतलब मेरा एक चैनल है, उसपे I मैं need कंटेंट equipment. रेडी कर रहा हूँ. चाहे मैं आपको स्क्रीनशॉट भी भेज सकता हूँ. मेरे साथ 16 वीवर्स ऐड है, तो आप भेज सकते हो क्या रिक्वेस्ट? ठीक है बेच के बाद में रिमूव करूंगा. ठीक है हाँ, बाद में रिमूव कर देना 2 दिन बाद. ठीक है. हाँ ब्रो, ओ थैंक्स ब्रो. बस मैं आज वीडियो बना लूँगा ना. अरे मैं मर गया एक नौ. हमारा भाई भी जानते हो? हाँ हाँ वो भी मेरा हेल्प कर रहा है कंटेंट बनाने में. अच्छा. Bro, what is your monitor? Now my monitor is what is this? Acer Nitro. Nitro, sorry. Raju Yadav, hi bro, hi. Help me. Bro, revive me. Come bro, come. Thanks. Bro, footsteps bro, enemies are coming. Bro, any AWM tips for mobile player? I said you. पीछे एक बंदा पीछे. ఓ బ్రో What is this gun bro? Chichi, 5 HP bro. Oh my god. ఇంకేవి బ్రో బతికేనా? In what that question? అంటే ఉన్నారా అని అంటున్నా. నాకు గేమ్ అంతా గ్లిచ్ అవుతుంది బ్రో. మీకు ఏమైనా అవుతుందా? ఏమవట్లేదు. రికార్డింగ్ పంపాలి అసలు ఇట్లా మొత్తం గ్లిచ్ అవుతుంది. अरे बाकी ब्रो, वो कब बनाओगे? कस्टम को बनाओगे? वॉच पार्टी स्ट्रीम है ना आज, कस्टम नहीं होगा शायद. अच्छा ओके. Skill on cooldown. लास्ट में देखना पड़ेगा शायद. Skill on cooldown. ఇవాళ ఐ థింక్ 6 గేమ్స్ వెళ్ళే బట్ చాలా బాగుంటుంది. अरे ब्रो 3 बंदे. సాత్విక్ ఆడిద్దరు ముగ్గురు ఉన్నారు, నన్నే కొడుతురు. Help me. బ్రో నా గేమ్ అంతా గ్లిచ్ అయిపోయింది బ్రో. గ్లిచ్ అయిపోయింది. బాయిడి దీంతో వేసి చంపేశాడు. రెజల్యూషన్ 1080 బ్రో. హాయ్ అన్న, నమస్తే, వనక్కం, హలో సాయి, డికి సాయి. ఫస్ట్ కామెంట్ పెట్టావు కదా ఇవాళ. సుబ్బు, హాయ్ రా సుబ్బు, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఏం చేస్తున్నావు సుబ్బు? ब्रो ऐसे तो बाहर వెళ్ళేదండే आए. బ్రో, లైన్ ఈవెంట్కి వెళ్ళేదండే మీరు. యాక్చువల్గా నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను రాలేదు. ఎవరైనా వెళ్ళొచ్చు. అమ్మా ఇన్విటేషన్ అంటే లైక్ యూట్యూబర్ సర్ప్నకి వెళ్ళొచ్చుకున్నా. అమ్మన్నాడు వెళ్ళేసాను. నా గుల్ మెంబర్స్ ఇద్దరు వెళ్ళారు. వెళ్ళారా? నేను వెళ్ళటోనే బ్రో, లేట్ అయిపోయింది. తినే లోపల లేట్ అయిపోయింది. అలా వద్దా అని బాగా అనుకోనులే నేను. డౌట్ఫుల్గా ఉండే బ్రో. రివైవ్ కరా ఉస్కో. లెఫ్ట్ నుంచి ఒకటి వస్తున్నాడు. ఒకరిని కొడితే నేను గన్ తీసుకుంటా. నా రాడే HP. వస్తాడు, అటు కొట్టవా. అమ్మ అయిపోయినట్టే. అమ్మ అయిపోయినా. वामसी ब्रो. అరే వాళ్ళే ఎదురా తీసుకో. తీసుకున్నా బట్ అనుకోని కొట్టాను. అరే నాది పింగ్. ఏదో అలా ఉన్నాం సార్, నాకు కొద్దిగా బాగాలేదు. సేమ్ ఏ కాదు, రైన్స్ వాళ్ళని ఏంటో కానీ చాలా మంది కాదు బాగా. ఏం కావాలి?
Need equipment. 5600 టోకెన్స్ ఉన్నాయి. ఎన్ని రౌండ్స్ అయింది? అబ్బా బ్రో ఇది ఒక రౌండ్ ఎక్కించండి బ్రో. మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ లో మెసేజ్లు చూస్తాను గన్న కొనకుండా. Team up. అమ్మయ్య ఒకరిని కిల్ చేసి గన్ తీసుకుంటా. Vansi bro, team up करते team up, all बंदे team up. ఏం టీవీ బ్రో రూల్ మర్చిపోయినావా? Come. ఛా, Good job bro. Good job. నేను 20 కల్లా పంప Thanks. ఫీవర్. ఓకే Bro, you need AWM na? నో బ్రో ఐ హావ్ సో మచ్ మనీ. Resources here. Resources bro. here. నేను మంచిగా Thanks. Bro, give me Need AWM. equipment. Yeah. I will use sniper. Broken bro, some disturbance. బ్రో మరి లైవ్ ఇంత క్వాలిటీ ఎలా వస్తుంది బ్రో? బ్రో లైవ్ క్వాలిటీ వస్తుందా? నేను ఎప్పుడు యాక్చువల్లీ అదే అల్ట్రాలో ఆడుతున్నా కదా. యాక్చువల్లీ నేను మెయింటైన్ చేయను క్వాలిటీని. ఈవెన్ నేను నా పీసీ హ్యాండిల్ చేయగలదు క్వాలిటీని. బట్ స్మూత్లో ఆడటం వల్ల ఇప్పటివరకు మీకు క్వాలిటీ అంత అనిపించలేదు ఎప్పుడు. సిఎస్ఏ కదా ఇంకా, అందుకే నేను ఇంకా అల్ట్రాలో ఆడుతున్నా. ఫుల్ మ్యాప్ అయితే చూద్దాం బ్రో. అల్ట్రా బాగానే అయితే ఇంకా అల్ట్రాలో ఆడేస్తాను. క్వాలిటీ స్ట్రీమ్ కూడా ఇంపార్టెంట్ కదా. అల్ట్రాలో ఆడితే ఏమైంది బ్రో? నేను మంచిదేగా పీసీ 30 60 అనుకుంటున్నా. దానికి కాదు మూమెంట్కి. మూమెంట్కి ఏమి నాకు అర్థం కాలేదు. రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది స్మూత్లో. అవునా? అందుకే బ్రెజిలియన్ సర్వర్ అంతా అచ్చా అందుకే అట్లా ఆడతారా? వాళ్ళ దగ్గర 4-5 lakh పీసీలు ఉన్నా. అవును అబ్జర్వ్ చేశాను. Oh, nice Good bro. job. Thanks. మా ఫస్ట్ కిల్. Thanks. అందుకు ఇప్పుడు కూడా నాది లైక్ ఎలా అంటే ఎఫ్పిఎస్ మరీ కాన్స్టెంట్ రావట్లేదు. Thanks. 105 వస్తుంది యాక్చువల్లీ. నాది 190 160 వస్తుంది ఎఫ్పిఎస్. పట్టు Resources here. Thanks. Resources here. 240 వస్తే ఇంకా స్మూత్ ఉంటుంది. Resources here. I need equipment. Thanks. అందుకే ఎఫ్పిఎస్ తగ్గింది. బ్యాక్గ్రౌండ్ లో ప్రివ్యూ ఆన్ ఉంది. బ్రో నా గేమ్ అంతా గ్లిచ్ అయిపోతుంది బ్రో. కలర్ మొత్తం మారిపోతున్నాయి. గ్రాస్ అంతా బ్లాక్ కలర్ గా అవుపిస్తుంది. ఎక్కడ గ్లిచ్ అర్థం కావట్లేదు. వామ్మో బ్రో. Help me. Help me. Help me. Help me. ప్రివ్యూ ఆఫ్. ఓకే డన్. Come aimbot bro. Aimbot bhai. రెడీ. Help me. ఇంకా అన్ని సెట్టింగ్స్ అన్ని పెట్టేసా అయిపోయిందిలో వర్క్. ఆడదాం సీరియస్గా. ఓకే డబుల్ డోర్లో ఒక నాకు ఎందుకు వచ్చాడు? నా హెల్త్ చాలా లో ఉంది. బ్రో నీ కింద ఉన్నాడు. ఇద్దరు నాకు. ఎగ్జాక్ట్ నీ కింద ఎగ్జాక్ట్ ఉన్నాడు. నువ్వు ఇటు సైడే ఉన్నాడు. జాగ్రత్త. అరే రివైవ్ ఇచ్చేస్తున్నాడు బ్రో. ఏంది మీరంతా చచ్చిపోయారా బ్రో? ఏంటి బ్రో అలా చచ్చిపోయారు? Bro, request भेज दिया Vamsi bro. आपको रिक्वेस्ट भेज दिया. ठीक है. अरे वामसी ब्रो आपको रिक्वेस्ट भेज दिया है. देखो. బ్రో నీ గిల్డ్కి రావాలి. నాకు వైటీ ఛానల్ ఉంది. రీచ్ అయ్యి వైటీనా నేమ్ go to channel 41 subscribers. You're also trying beat syncs right bro?
నైస్ బ్రో. బ్రో నాకు గుల్డ్కి రావాలంటే ప్రెసెంట్ ఒకటి 2 గోల్డ్స్ ఉన్నాయి నాకు. టీమ్ కేవీటీన్లో అయితే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇదైతే ఈ స్పోర్ట్స్ గోల్డ్, ఇది ఓన్లీ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్కి. టీమ్ కేవీటీన్ అయితే క్రియేటర్స్ 7 కర్ణ బ్రో, ఇంకా క్రియేటర్స్ని కానీ ఆరల్స్ అందరికీ ఛాన్స్ ఉంటుంది టీమ్ కేవీటీన్ అయితే. అండ్ నేను టీమ్ కేవీటీన్లో కూడా ఉంటా కొన్ని డేస్, దీంట్లో దాంట్లో తిరుగుతుంటా. ఓకే గుల్డ్ ట్రయల్స్ పెట్టినప్పుడు రా బ్రో, క్రీచ్ అయ్యి బ్రో. ఓకే గుల్డ్ ట్రయల్స్ పెట్టినప్పుడు తీసుకుందాం. నాకు ఛానల్ ఉంది బాయ్. ఓకే సుబ్బు, ఇప్పుడైతే నీ ఐడి పెట్టు, నేను చెక్ చేస్తా, రిక్వెస్ట్ సెండ్ చేస్తా, బాగానే ఉంటాయి ఐడి. నాకు ఛానల్ ఉంది బాయ్. సుబ్బు ఎయ్. గైస్ రెడీ ఫర్ టీమ్ కోడ్. టీమ్ కోడ్ ఇస్తున్నారు రెడీ. ఇంకెవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేసుకోండి. ఇంకా ఐ థింక్ 2 అవర్స్లో, 2 అవర్ కాదు 1.5 అవర్లో మనం FFMIC చూడొచ్చు, వాచ్ పార్టీ స్టార్ట్ చేస్తే. టీమ్ కోడ్ ఇస్తున్నాం. టీమ్ కోడ్ 973057 బ్రో డిఆర్జీ రామ్. సారీ మళ్ళీ ఇస్తున్నా టీమ్ కోడ్. నేను కిక్ చేద్దాం అనుకుని ఫ్లాగ్ ఇచ్చాను లాల్ బ్రో. ఓకే బ్రో నాకు గోల్డ్ కూడా ఈ స్పోర్ట్స్ బ్రో. ఈ స్పోర్ట్స్ సోలో ప్లేయర్కి లేదు, ఈ స్పోర్ట్స్ మీ స్క్వాడ్ బిల్డ్ చేసుకోవాలి. లుక్స్ అన్నా రెడీ ఫర్ టీమ్ కూడా ఏం కూడా రాకు నువ్వు. హ్యాపీ బ్రదర్ న్యూ సబ్స్క్రైబర్ వీక్ షార్ట్ అవుట్ చెప్పవా? కౌశిక్ రెడ్డి షార్ట్ అవుట్ టు యూ బ్రదర్. రెడీ ఫర్ టీమ్ కోడ్ 009578 సారీ బ్రో ఇందాక ఎవరైతే వచ్చారు, బట్ గుడ్ మెంబర్ ఏం కూడా వచ్చాడని రిమూవ్ చేద్దాం అనుకున్నా, ఫ్లాగ్ ఇచ్చా. వాడే అసలు దొబ్బుతాడు వాటిగాడు. హలో ఏంటి రా తీసేస్తున్నాడా ఏంటి? ఏంది బ్రో స్లాంగ్? Free Fire India is హలో సూటబుల్ షటిల్ అనేది సూట్ బ్రో. నాకు లిటరలీ ఏంలే, ఇదేంటి డిఫెమ్ అయిపోయింది మొత్తానికి. హలో 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 బ్రో. ఏంది బ్రో వెనకాల ఎవరు ఏదో అంటున్నారు, తీసేస్తున్నాడా ఏంటి అని? బ్రో కాదు బ్రో, నేనే క్రిచే వైటి, నా ఫ్రెండ్ అకౌంట్ లో వీడు వచ్చాడు. ఓకే బ్రో నేను పండునే బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. నేను రాలేకపోతున్నా బాయ్. సుప్పు ట్రై చేయి. ఏం సెట్టింగ్స్ అవి ఆర్డర్ నువ్వే అడుగుతున్నావు అలా కాట్లేదు అని చెప్పరా పేరు. బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. నేను మైక్ ఆఫ్ చేస్తాను అనేది. లైవ్ ఆపురా. బ్రో నన్ను ఎందుకు బ్రో మింగుతారు అన్ని సైడ్లు? టీమ్మేట్సే కనబడు రాట్లేదు కదా బ్రో, నువ్వు స్క్వాడ్ బిల్డ్ చేసుకోమంటున్నావు బ్రో. ఇప్పుడు నువ్వు టీమ్ ని ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకున్నావు, టీం తయారు చేసుకున్నావు. ఈ స్పోర్ట్స్ అంటే ఒక అర్థం బ్రో. స్క్వాడే లేకుండా ఈ స్పోర్ట్స్ ఏంటి బ్రో? అంటే మీకు ఉంటారు కదా బ్రో. మా దాంట్లో బ్రో ఇప్పుడు మాకున్నాయి 2 స్క్వాడ్లు. ఒకటి రౌడీ దాంట్లో దూరాలంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాపర్ ఫామ్ అండ్ స్క్వాడ్స్ కదా. ఇంకొకటి రౌడీ మా దాంట్లోనే ఆడట్లేదు, 3PC దాంట్లో ఆడుతున్నాడు. ఇంకా స్పైడీ స్క్వాడ్లో టీమ్ కేబిటీలో అయితే స్పైడీ దాంట్లో ఆడొచ్చు బ్రో, ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్నాపర్ ఎలా వచ్చింది ఆడికి అని కొడితే నాకు స్నాపర్ వస్తుంది అని అర్థం. ఇద్దరు ఉన్నారు లెఫ్ట్ బ్రో, నాతో నెంబర్ 4. నా దగ్గర మొత్తం 30 ఏంటి నేనేమేంటి? నా ఫ్రెండ్ది షటిల్ బ్రో. అది షటిలేనా? ఓకే. ఓ షట్ బ్రో వచ్చాడు ఒకడు క్లోజ్ కి. ఆస్కర్ ఇదేదో యూజ్ చేస్తాడు, నేను ఎందుకు ఎగిరాను బ్రో? ఏం యూస్? ఆస్కర్ అనా? అది కాదు.
ఆడలేదులే సీజన్ నేను. ఉన్నాడు. అన్న బ్రో క్రికెట్ చూస్తావా? చూస్తే ఫేవరెట్ ప్లేయర్. క్రికెట్ చూసేవాడిని మానేశాను. ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్రో ఫేవరెట్. విరాట్ కోహ్లీ ఫేవరెట్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక్కడ. చేసుకోవడమే బాయ్, కేవీ బాయ్ చేసుకోవడమే. మరి ఏం చేసుకోవడం? దించేయాలి. 150 ఆడికి. బ్రో నా వల్ల కాదు బ్రో, ఇన్ని లైట్లు పెట్టుకొని గ్లాసెస్ లేకుండా ఆడడం. దీన్ని క్లీన్ చేసుకోలేదు మొత్తం. 20 డ్యామేజా? లేదు 90. అయితే 1 HP నువ్వు. నేను 1 HP. నాది డ్యామ్. వాట్ స్నైప్, డబుల్ స్నైప్ బ్రో అయిపోయా. అయ్యా నేను ఇద్దరు నాక్ చేసా బ్రో. జాక్ గేమింగ్ రిక్వెస్ట్ పెట్టన్నా ఫ్రమ్ RCPM. జాక్ ఎవరు? ఇది జలీదా? పైన స్నైపర్ది. DSG. ఓకే. Need equipment. Thanks. పండు వీడియో చూసావా? ఫుల్ వీడియో చూసావా? లేదు, దాన్ని ప్లే చేశాను, మీరు లైవ్ పెట్టారు, వచ్చాను లైవ్. అయితే మధ్యలో స్కిప్ చేస్తావు. వీడియో అయిపోయింది వీడియోస్ ఇంకా. మా బ్యాచ్ వాడు స్నైపర్ మారో కూడా పెట్టాడు, ఎక్కువ పడింది డ్యామేజ్. బ్రో ప్లీజ్ బ్రో నాకు కొంచెం సెటిల్ వెనక్కి రా. లక్కీ వెనక్కి రా, నీకు కవర్ ఇస్తా. ఒకళ్ళ కాదు స్నైప్. బ్రో బయట తీసుకురా బ్రో, ఇంకొకటి లెఫ్ట్ నుంచి 150 మోకో లోపల ఆడితే నీ కవరే మీను. నైస్. ఒకళ్ళ కాదు బై స్నైప్, ముగ్గురు మొత్తం స్నైప్. అరే 0 కిల్తో MVP ఉన్నా. ఓపి గేస్ కమ్ ఫాస్ట్. రెడీ ఫర్ టీమ్ కోడ్. కార్తిక్ వాళ్ళ తమ్ముని బ్రో. తెలీదు బ్రో. రెవెంజర్ అయితే తెలుసు. సరే వాళ్ళ షాప్కి వెళ్ళాం. అండ్ మా అన్నయ్యకి బాబు తెలుసు కూడా. బ్రో రెడీ ఫర్ టీమ్ కోడ్. టీమ్ కోడ్ ఇస్తున్నా రెడీ అందరూ. గ్లాసెస్ మరీ పెద్దగా ఉన్నాయి కదా. టీమ్ కోడ్ 2168783. కేవీ పొట్టి. ఒకప్పుడు ఉండేవాడు ఒకళ్ళు, బట్ నేను ఇప్పుడు రిక్వెస్ట్ అవ్వదు బ్రో. ప్లాన్ లెవెల్ రెవెంజర్ని స్విచ్ ఉన్నప్పుడు రెవెంజర్ని యాడ్ చేయమని నేను. అలా అయితే అవుతుంది. లైవ్లో ఇప్పుడు నీది రిక్వెస్ట్ తీసుకుంటే అందరూ తీసుకోమని. ఇది ఎలా చూడాలి? రమణ అయిపోతుంది. సుబ్బు మా మాయ. Free Fire India is set in a virtual world and is not based. హలో హలో బ్రో చెప్పు బ్రో. బ్రో కొంచెం వెనకాల స్ట్రీమ్ చూడకు బ్రో. అది వెనకాల నుంచి ఒకటి వస్తున్నాడు. ఏమో బ్రో నా వాయిస్ నాకు రిపీట్ వస్తుంది లైట్గా. నేనే బ్రో. ఇద్దరు ఉన్నారు నా దగ్గర.
వెనకాల నుంచి ఇటు ఒకడు వస్తున్నాడు. ఓపి 3 హెడ్. ఇంత బాగా పడుతుంది డ్రాగ్. Ravan FF Gamer, hi bro, hi, welcome to the live stream. Need equipment. Need equipment. హలో బ్రో. హలో 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 బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. మిమ్మల్ని డిఎఫ్జి నుంచి వస్తున్నాం బ్రో నేను. థ్యాంక్ యూ బ్రో. బ్రో నాన్ స్టాప్ గిల్లో ఉన్నారు బ్రో. లేను బ్రో. వచ్చేసారా? ఎప్పుడు వచ్చేసారు బ్రో? 2 months మేబీ. 1 month అయింది బ్రో. బ్రో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి బ్రో. బ్రో నేను చేయలేను బ్రో ఇప్పుడు. బ్రో పోనీ బ్రో గోల్డ్ ట్రయల్స్. మీ సెకండ్ అకౌంట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి బ్రో. సెకండ్ అకౌంట్ ఏం లేదు బ్రో నాకు. Thanks. Down here. ఓ షట్. బ్రో గిల్ ట్రైల్స్ ఆడొచ్చా బ్రో మీ గిల్కి రావాలంటే? బ్రో గోల్డ్ ట్రయల్స్ పెడతా, సపరేట్ కంటెంట్ మన రీసెంట్ గా పెట్టాను. ఇప్పుడు రా బ్రో. ఇప్పుడైతే జస్ట్ సిఎస్ నేను 20కి వెళ్ళాలి. ఓకే బ్రో మళ్ళీ అరే 150 కోట్రా మిస్. కోట్రానా బ్రో ఎప్పుడు ఉండొచ్చు బ్రో గిల్ ట్రైల్స్? ఇప్పుడు నేనైతే FFMIC వాచ్ పార్టీ చేయాలి. దాని తర్వాత పెడదాం బ్రో. ఈ వాచ్ పార్టీ అయ్యాక చూద్దాం. బ్రో నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 21 బ్రో. అదే బ్రో కొంచెం వాయిస్ పెద్దలానే ఉంటాయి. బీటెక్ బ్రో ఫైనల్ ఇయర్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు బ్రో గేమ్? ఆడుతున్నా బ్రో 10th క్లాస్ నుంచి అలాగా. అమ్మో. స్నాపర్ ఒకటి పైన బ్రో రాద్దామండి. బస్ ఎంత లేదా కింద కాంగ్లో ఒకడు ఉన్నాడు. రైట్ లో హోల్డ్ తిరుగుతున్నాడు. ఇందుకు ఇద్దరు పార్ చేస్తే అయిపోయాది. వచ్చాడు. బాల్ లేదు నా దగ్గర, అందుకే ఎస్కేపింగ్. 47 వెనకాల ఇద్దరు. అయినా నేను ఫియర్లెస్ స్ట్రైకర్ ఈ స్పోర్ట్స్ ఓకే నేను ఎంసీఏ చేసావా? హరి హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. నీ గేమ్ అంతా చాలా ఇష్టం బ్రో. ముందు అడిగారు వేరే వాడు ఇదేమన్నాడు తెలుసా? Need equipment. మోకో వచ్చేవారు పైన ఇద్దరు ఉన్నారు ఆ బిల్డింగ్ పైన. మళ్ళీ 150 ఇద్దరు అక్కడ. బ్రో నా ఎదురుగుండా ఒకడు ఉన్నాడు బ్రో. టెంప్ట్ అయ్యాను అనవసరంగా 150 కొట్టేసరికి. ఆర్జేలో రాజమండ్రిలో ఉంటారు బ్రో ప్రెసిడెంట్. లేదు చీరాల.
ఓపి ఇంకొకడే. నైస్ బ్రో ఓపి. ఎక్కడ బ్రో చీరాల్లో మీది హోమ్ అడ్రస్ లైవ్ లో చెప్పలేను బట్ నియర్ మేబీ 7 hills ఆర్ నల్లగందివం. Need equipment. Need equipment. Thanks. Go for the airdrop. Enemy spotted. ఏడు హ్యాకర్ అంటే ఎలా కొడుతున్నాడు బ్రో. 150 బ్రో ఫాస్ట్ గా రా, నీకోసం నేను వచ్చారా. విత్ బ్రో హ్యాకర్ బ్రో. హ్యాకరేనా? ఓకే. విఠల్ నగర్ తెలుసా బ్రో నీకు? తెలీదు సిత్తు. ఎక్కడది? ఇంకా కొంచెం ఫేమస్ ప్లేస్లు ఏమన్నా చెప్పు. నాకు తెలిసినవి కొన్ని ప్లేసులు ఎక్కడ. పర్లేదు బ్రో, ఈవేళ అసలు హ్యాకర్స్ రావట్లేదు. అంటే ఇదే ఫస్ట్ హ్యాకర్ మేబీ. వీడు లీడ్లో ఉన్నాడు కదా, అప్పటి వరకు బాగానే ఆడారు వీళ్ళు. స్కిల్స్ బట్టి చెప్పచ్చు హ్యాకరే. No. Thanks. టీజీ Thanks. జీజీ హాయ్ వెల్కమ్ బ్రో. నీ నేమ్ మార్చు బ్రో గూగుల్ది. FPS 130 124 బ్రో. మీకు గేమ్ ప్లే కావాలా క్వాలిటీ కావాలంటే చూస్ వన్ బ్రో. గేమ్ ప్లే ఆర్ క్వాలిటీ. మీకు లైక్ హై క్వాలిటీ ఉండాలా ఆర్ ఎల్స్ గేమ్ ప్లే సూపర్ ఉండాలా. ఎందుకంటే నేను స్మూత్లో ఆడితే బాగా ఆడతా. వీడు బయటకు వస్తే కొట్టాలని ఉన్నాడు. Help me. Enemy spotted. బ్రో నలుగురు ఇక్కడే బ్రో. చాలా 3 వాళ్ళు దొరికినాయి.
చాలా గత్తరగా ఉందబ్బా అల్ట్రా నాకు. వి వాంట్ హ్యాకర్ షాట్స్. నేను హెడ్కి ఏం చేయడం మానేసా బ్రో, లైక్ యాక్యురసీ తగ్గుతుంది. హెడ్కి ఏం చేస్తే కొంచెం మిస్ఫైర్లు ఎక్కువ చేస్తాను అని కొంచెం బాడీగా టార్గెట్ పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం కొంచెం అలా ఇంప్రూవ్ చేసుకుంటే డిస్ప్లే స్మూత్. అన్న ఏంటి మరి వినాయక చవితి వస్తుంది ప్లానింగ్స్? ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ బ్రో. హాయ్ కేవీటీన్ గారు, నాకు కేవీ లియో తెలుసు మా ఫ్రెండ్. ఏహో వినాయక చవితికి అంటే ఇది మా ఊర్లో అయితే గట్టిగా తెలుసు, ఎక్కువ గ్యాంగ్స్ ఉంటాయి కాబట్టి వెళ్తా ఫ్రెండ్స్తో. చీరాల నాకు కొత్త కాబట్టి మేబీ సారీ అంతా ఉండకపోవచ్చు, మేబీ ఇంట్లోనే ఉంటా. శ్రీహర్ష ఎండూరి, శ్రీహర్ష ఎండూరి. హలో హర్ష, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ప్లీజ్ నువ్వు మన ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయకు, వచ్చి నన్ను వేసుకుంటారు. It's all in the mind. బ్రో నేనేదో జోక్ చేసా, ప్రసాదం బస్ పర్సనల్. బన్నీ గేమింగ్ బ్రో, మీ స్నాపింగ్ కి ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ బన్నీ గేమింగ్. నమస్తే హర్ష, హాయ్ రా. ఏందో హర్ష, నువ్వు వచ్చినా, ఉదయగాడు వచ్చినా, జోషి వచ్చినా కొంచెం తెలియని భయం ఉంటుంది. ఎందుకంటో గైస్ రెడీ, నేను టీమ్ కోడ్ ఇస్తానా? రెడీ ఫర్ టీమ్ కోడ్. టీమ్ కోడ్ 662598 అఖిల్. వెట్ బ్రో బ్రో బ్రో, లాస్ట్ గేమ్ వచ్చావు అఖిల్, బ్యాక్ చేయవా? 662598 మీ స్పోర్ట్స్ టీమ్ నేమ్స్ చెప్పు. నేమ్స్ బ్రో చూస్తా బ్రో. నేను జోషి, నువ్వు కాదులే బ్రో, జోషి బాయ్ గేమింగ్. I need equipment. మా జోషిబాయ్ అయితే పెద్ద పాస్టర్ ఊర్లోనే. ఊర్లో ఎవరన్నా దండం పెట్టేస్తుంది. I need equipment. ప్రసాద్ లైవ్, హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్. హలో బ్రో, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ బ్రో. Detected. ఐసీఎస్ఓ, థ్యాంక్ యూ బ్రో. స్నైపర్ అలవాటైపోయి బొక్కల్లోనే తిరుగుతున్నాడు బ్రో. ఎవరు బొక్కపోతున్నాడు? మర్చిపోయాడులే. Help me. Thanks. ఒక్కడు. ఏ హ్యాకర్, నో 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 నో, హ్యాకర్ ఆడు. డిజిక్సో వర్షిత హే. Need equipment. Bro, you can buy AWM. Digixo, hi bro, hi Varshita, welcome to the stream. Dorohana, hi. Okay, wait, I'll send. Give me. Need equipment. Thanks. You send request, I have 1500 coin. Still on cooldown. మాది కూడా చిరాలి. ఓకే బ్రో, కలుద్దాం ఎప్పుడన్నా, మీటప్ పెడతా. ఏ నీలిమా పార్లర్ సార్ మొదలెట్టారు. పోడరా జై. సాధించాడు స్టార్ కొట్టడానికి హ్యాక్ వాడాల్సి వచ్చింది బాబు. Bro, he show lol emote. Bro is is like what should I? Bro, hacker can send me request. Don't accept bro. ఏంటి ప్రాంక్ వీడియో ఇప్పుడు చూసి వచ్చా. ఓకే ఎలా ఉంది బ్రో ప్రాంక్? ఇంకా అంటే ఈసారి మనం
ఫస్ట్ Enemy ఆ nearby టైంకి ఆ detected. అమ్మాయి కనబడింది లైవ్ లో, బట్ ఈసారి చూద్దాం. కొంతమంది మైండ్ లో ఉన్నారులే. బ్రో ఎవరిని ప్రాంక్ చేద్దాం చెప్పండి నెక్స్ట్. अरे हैकर ब्रो, एड फ्लेम भाई, एड फ्लेम ले लिया। अरे हैकर Enemy रह गया था। spotted. ఎం సుబ్బు అన్నా మీరు క్రిస్టియన్సా? లేదు బ్రో హిందూ. షేక్ గౌస్ పియర్ హాయ్ కేవి బ్రో, బాగున్నావా? ఇంకా ఫుల్ గా Long I will take हैकर, okay? ఇంకా ఫుల్ గా ఉంటే బాగుంటది. ఓకే I need equipment. లెట్స్ డూ వన్ థింగ్. ఐ ఓన్లీ గివ్ టీమ్ కోడ్ టు 2 players. 1 player do glitch. Enemy nearby detected. రెండు గేమింగ్ చే Stay బ్రో. alert. ట్రై చేద్దాం, చూద్దాం బ్రో. అంటే కుదరాలి బ్రో, ప్రాంక్ చేయడం అంత ఈజీ కాదు. ఒకటి Enemy spotted. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు నాతో ప్రాంక్ చేయాలంటే నేను గుల్ ట్రయల్స్ పెట్టాలి, టీమ్ కోడ్ ఆర్ ఎల్స్ ఏదైనా ఇవ్వాలి, అప్పుడు కుదురుతుంది మీకు ప్రాంక్ చేయడానికి. సేమ్ ఎస్టీమర్ అన్న అంతే, మనకు కొంచెం టైం పర్ఫెక్ట్ టైంకి వెళ్ళి యాజ్ కొడితే పాస్వర్డ్ ఆర్ ఐడి పాస్వర్డ్ వాట్ ఎవర్ సూపర్ చాట్లు కూడా పని అవుతుంది. కృష్ణ వంశీ రైట్, ఐ నో యూ సిన్స్ ద బుయా వర్డ్స్. ఓకే Need equipment. నో యూ, వెయిట్ I'll check your profile. No, I don't know you. Nice. గారా మీ టీం, గారా మా టీం కాదు బ్రో. తను గేమింగ్ విత్ డైనో ఐ థింక్. విలేజ్ షూస్ చేయచ్చా లేదా? వామ్మో బ్రో మీరు కనుక గేమ్లో హెడ్ బ్యాక్ రావాలంటే మీకు ఒకటి చూపిస్తా. ఓకే గైస్, టీమ్ కోడ్ ఇస్తా, వెయిట్. బట్ నేను ఒక జస్ట్ 2 rounds ఆడతా. ఓకే 2 rounds ఆడదాం. లైక్ ఇప్పుడు సిజ్జు ఉంది కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పాత్. వెయిట్ ఒకసారి ఆర్డర్లో పెట్టుకుని వస్తాం. మర్చిపోయి రీస్టార్ట్ చేశాను. టీసీయూ బిఆర్ నో రాష్ట్ర ఫేస్ రివీల్ ఇన్స్టా ఓపెన్ చేస్తే నిజమే మొత్తం ఇంకేది ఓపెన్ చేసినా డాన్స్ వీడియో సిస్టర్తో వేస్తుంది. బట్ ఏమనుకుంటున్నారు, రాయిస్టారా కాదా? నాకైతే తెలుసు రాయిస్టార్, నేను చూసా కాబట్టి. స్టార్ట్ అయిన తర్వాత పండు కూడా వస్తాడు. పండు డౌన్లోడ్ చేయి. హార్డెస్ట్ రాయిస్టారా కదా పండు? అది ఎందుకు బాయ్, నేను ఆల్రెడీ ముందలే చూసా బాయ్ ఫేస్. నేను చూసా ముందలే, అది రాయిస్టారే బ్రో. కానీ ఏమో అప్పుడప్పుడు భయం వేస్తుంది, ఇన్ కేస్ ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఎవరో కనపడ్డారు అనుకో, ఇన్నాళ్ళు ఏదో అయిపోయామని. నిజం చెప్తున్నా బాయ్, అలా కనిపెట్టినందుకైనా కనిపెట్టడం ప్రాబ్లం కాదు బాబు. రాయిస్టార్ మరి అంత సీరియస్ ఏం తీసుకోడు, అర్థమైందా? లైక్ చాలా ఆటలో కనబడిపోతూ ఉంటాడు. చూసానంటే నాకు అలా గిల్లుమెట్ చూపించాడు, కలిసాను అతను. చిమ్టు బ్యాచ్, చిమ్టు బిగ్ ఫ్యాన్. గేమ్ లో కలిసా బాయ్ నేను. హలో చందు, నా డౌన్లోడ్ అయిపోతే నేనేం చేయను, మాకు రెడీ స్టార్ట్ చేయి. చిమ్టు నాకు ఎవరో తెలుసులేదు. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ సన్షైన్ స్కూల్ 2017 బ్యాచ్. చందు గడిది. బై రిప్లై బాయ్. Free Fire India. ఆర్ ఎల్స్ ఉదయ్, నీకోసం కోసుకుంటా. ఆల్రెడీ చాలాసార్లు కోసుకున్నావు కదా. ఇప్పుడు మనం ఇటు దూకాలి. నాకు అలవాటు అయిపోయింది ఆడి అంటే కాదు, నిన్నేగా బాయ్ అలవాటు లేదన్నావు. అలవాటు అయిపోయింది. 2 rounds మనం బతుకుతాం కదా పండు. 2 rounds అయితే మనం బతుకుతాం. నువ్వు గుద్ద కాదు, ఫస్ట్ పని చూడు, వచ్చిన పని ఏందో బ్రో. గేమ్ లో ఏమేమి ఆడిస్తున్నారో చూడండి బ్రో. నెక్స్ట్ వస్తాయి ఈ రంగుల్ని చెప్తాగు. గ్రీన్,
పర్పుల్, అయ్యో గ్రీన్ కాదా, గ్రీన్. పర్పుల్, పర్పుల్, బ్లూ, ఇది గ్రీన్. తర్వాత 2 బ్లూ ఉంటాయి. బ్లూ, బ్లూ, గ్రీన్. ఓకే దాన్ని అయిపోయింది. ఇదే శాంటినో చీటింగ్, ఇది మాకు ఏంటి చీటింగ్? శాంటినో పెట్టుకుని వచ్చాడు తేజ. అవును. ఏంది గ్లిచ్ అన్నది, ఎలిమినేట్ అయిపోతాను ఉన్నా నేను. ఇంకా అరే రే ఏంటిది గాల్లో గ్లింక్స్ పాపం మరక బ్రో అరే ఒక సెకండ్ డూడ్, ఒక సెకండ్. అబ్బా అయిపోయి కార్నర్కి వెళ్ళి అబ్బా అరే ఏంది బ్రో ఇది, ఎక్కడ ఎటు వెళ్ళాలి? దూగ్గానే చచ్చిపోతానా నేను. సర్కిల్ గంటింది లేదు ఇటు. అయిపోయావు. అబ్బా బ్రో నాకు వద్దు బ్రో ఇది, నేను మూల దాక్కుంటా. అక్కడే దాక్కో, అక్కడే దాక్కో. ఓకే ఎంతసేపు అని దాక్కునేలాగా ప్లేస్. ఇక్కడ దాక్కో. రొటేట్ అయినప్పుడు వచ్చారు బాయ్, కేవి బాయ్. చచ్చాను. వచ్చి ఓకే డన్. చెక్ పాయింట్ ఇంకా టచ్ చేయలేదు నేను, ఎక్కడ ఉన్నది? ఓకే యాక్చువల్లీ మనం ఇది వెళ్ళాలి కదా, వీళ్ళకు గ్లిచ్ కనిపెట్టారు వీళ్ళు, హ్యాక్లు వాడుతున్నారు దీంట్లో కూడా. అరే అదేంటి వెళ్ళిపోతుంది వెనక్కి. అంతే డన్. ఓకే ఇక్కడికి వచ్చాను. షిట్ అమ్మయ్య, అమ్మ బాబోయ్ ఇది బుర్ర పాడవుతుంది బ్రో. బ్రో ఇది అవ్వదు, ఇది వేళ అవ్వదు ఇది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా ఏ గంటింది, డైరెక్ట్ గంటింది చూసావా? మై నేమ్ ఇస్ మియాగనా సార్. గొంతుకు చచ్చిపోతాను. ఇది నాకు అలవాటే, నేను ఒక గంట ప్రాక్టీస్ తర్వాత ఈజీ అయిపోయింది బ్రో. నేను ఒక స్నాపర్ ప్లేయర్ని బ్రో, నేను గేమ్లోకి వచ్చి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సార్ ఎందుకు జీవితం అని. ఇన్నేళ్ళు హార్డ్ వర్క్ పాత్ర ఆడడానికి యూస్ అవుతుంది. బ్రో నేను కనుక ఇది కంప్లీట్ ఎన్ని 5 attempts లో కంప్లీట్ చేయకపోతే బ్యాక్ వచ్చేస్తాం. బ్రో చంపేసావు. నువ్వు ఎగరలేదు, నేనేం చేయను. ఎంత ప్రొఫెషనల్స్ అన్నది ఇంట్లో చచ్చిపోతుంది, లైక్ సిచ్చు చూడు ప్రొఫెషనల్ చచ్చిపోయింది. మేము వాల్ కోసం వెయిట్ జంప్. ఇంకా 3-2 attempts వాల్ వేసుకుని వెళ్ళిపోతారు తర్వాత. వాల్ కోసం వెయిట్ చేస్తున్నాం, లేకపోతే ఇప్పటికి వెళ్ళిపోయేవాళ్ళం మేము. బ్రో దీంట్లో ఇల్లు చీటింగ్ లేస్తున్నారు బ్రో. అయితే బ్రో ఏంది బ్రో నాకు ఇది లాస్ట్ అటెంప్ట్, నేను వెళ్ళిపోతా బ్యాక్ కి, నాకు వద్దు జీవితం. అరే అనవసరం కృష్ణ కొట్ట. బై 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 గైస్, బై 5 attempts అయిపోయింది. నేను వెళ్ళి సిఎస్ఓ టీం కూడా ఇస్తాను. బై, మీరు కంప్లీట్ చేసుకోండి ఈ రోజంతా వచ్చాను. అయిపోయింది. నేను ఏమన్నా ఛాలెంజ్ పెడితే పార్కర్ కంప్లీట్ చేయమని ఛాలెంజ్ ఇస్తా. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? ఓకే S14 కోడ్. అన్ను సుజాయ్ గేమింగ్, హాయ్ మామా. హాయ్ మామా బాయా, నేను కూడా స్నాప్. హలో బ్రో, నేను నీకు పెద్ద ఫ్యాన్. ఒకసారి
ఓకే. కార్తిక్ గేమింగ్ హాయ్. వద్దులే బ్రో ఎవరికి మంట పట్టడం ఎందుకు. తెలుసయ్యా నీ మెమొరీ పవర్. వచ్చాడు. ఇంతకీ చందువేనా అది? ఒకటి ఇంకోటి ఇస్తాను, టైం వేస్ట్ చేస్తాను ఎక్కువ. 10866793. I'm Telugu. Bro, one screenshot please. Namaste. Hello Tagaru. Welcome to the stream. DSP Lion. Bro, రా బ్రో టీమ్ కోడ్లో వచ్చే. ఏం బ్రో చాలా వెయిట్ చేయించినట్టున్నా టీమ్ కోడ్కి. గుర్తుపట్టా బ్రో. బిగ్ ఫ్యాన్ నేను నీకు. బట్ ఆడేటోళ్ళం బ్రో మనం. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Bro, hello. Respawn awaits. హలో బ్రో మీది స్పోర్ట్స్ సెపరేట్ గిల్డ్ ను గిల్డ్ స్క్వేర్ గిల్డ్ సెపరేట్ ఉన్నాయి బ్రో. 2 గోల్స్ ఉన్నాయి బ్రో. ఒకటి బేసిక్ నాకు స్పోర్ట్స్ అదే స్పోర్ట్స్ రావాలంటే ఏం చేయాలి బ్రో? మీ స్పోర్ట్స్ గిల్డ్ వచ్చి స్పాట్ ఉంటారు బ్రో. స్పాట్ మీరు పెయిడ్ స్ట్రీమ్స్ ఇంకా టోర్నమెంట్స్ మీ రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి తీసుకుంటాం. అంటే పెయిడ్ స్క్రీమ్స్ అయ్యి మేము ఏమన్నా మీకు స్క్రీన్ షాట్స్ పెట్టాలి ఆడుతున్నట్టు. టీమ్ నేమ్ ఏంటి బ్రో? మాదా బ్రో టీమ్ జాట్స్ బ్రో. ఓకే, అంటే మీరు ఈగల్ T1 లో అవి ఆడాలి. T2 T3 లో ఆల్రెడీ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. హ్యాకర్ ఆడు. హ్యాకరే బ్రో. అదే బ్రో ఒకసారి ఇంపేల్ ఏంటి స్పోర్ట్స్ గిల్డ్ కావాలంటే చెప్తే ఒకసారి బ్రో. అఖిల్ నువ్వేనా మాట్లాడుతుంది ఇప్పుడు? నేనే బ్రో నిన్నే. కేవి బ్రో ఇంతమంది హ్యాకర్స్ వస్తున్నారు బ్రో. కేవి బ్రో నీకు రిక్వెస్ట్ కూడా కాదు, ఒకసారి డిస్కౌండ్కి రా బ్రో. ఎవరు బ్రో? డిస్కౌండ్లో మీడియా ఉంటుంది కదా, మీడియాలో. బట్ నేను ఏం ఎందుకు ఇది ఉంది లైక్ ర్యాండమ్ నేమా? సేమ్ ఒక స్పాట్ కింద ఫామ్ అవ్వలేదా? లేదు బ్రో, మళ్ళీ మధ్యలో ఆపేసాం బ్రో. కొంచెం సెమ్ అది వచ్చి ఎగ్జామ్స్ వస్తున్నాయని ఆపేసాం ఒక 8 months బ్యాక్. ఓకే, ఈ నేమ్ మామూలుగా చేంజ్ చేస్తాం బ్రో. మామూలుగా ఉంటుంది బ్రో జాడ్ అఖిల్ అని అంటే. అట్లా కొడుతురేంది బ్రో? కేవి బ్రో వాయిస్ వస్తుందా? హ్యాకర్లు నువ్వు పీసీ ఆడుతున్నందుకు బ్రో. మీరు ఇప్పుడు ఏదైనా నేను రిక్వెస్ట్ తీసుకుంటున్నా, లైక్ ఫుల్ మ్యాప్ నేను రూమ్స్ క్రియేట్ చేస్తా. ఓకే, ఆ రూమ్స్లో మీ స్క్వాడ్ అంతా రండి, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే చూద్దాం. ఓకే బ్రో. ఎప్పుడు బ్రో ఎప్పుడు ఆడతారు? కొంచెం వాచ్ ఎక్కువ ఉండాలి బ్రో, లేదంటే లైక్ ఎక్కువ సోలో ప్లేయర్స్ వస్తారు, కొంచెం స్క్వాడ్ ఎంట్రీ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు చదువు పెడదాం, వాచింగ్ ఎక్కువ వస్తే ఐటీ ఉంది. ఎలాగో నేను ఇప్పుడు వాచ్ పార్టీ చేయాలి బ్రో, తర్వాత చూద్దాం. నైట్ ఏమన్నా ఆడదాం. ఆడితే ఆడతాం. హ్యాకర్ కాదు, స్క్వాడ్ లేదు నాకు. దెన్ డోంట్ ప్లే ఈ స్పోర్ట్స్, జస్ట్ వాచ్. ఇప్పుడు FFMIC స్టార్ట్ అయిపోయింది అనుకుంటా లైవ్. బ్రో అయితే ఇప్పుడు డిస్కార్డ్ ఎక్కి మీ మీడియాలోకి రమ్మంటారా? వద్దులే బ్రో, ఈవెన్ స్టార్ట్ చూసినా డైరెక్ట్ తీసుకోలేను కదా. మీరు డైరెక్ట్ మీతో గేమ్ ఆడితేనే తెలుస్తుంది. మీరు ఒక రూమ్లో ఉంటే మీరు ఇంపాక్ట్ చేయాలి. T2 T3 లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో చాలా. ఇప్పుడు టీమ్ డి టైటానియం స్పోర్ట్స్ TNM స్పోర్ట్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా బ్రో? ఆ లాబీలో వచ్చాయి బ్రో మాకు. Game.tvలో ఆడేటోళ్ళం స్టార్టింగ్ లో. Game.tv ఉన్నారు కదా బ్రో స్టార్టింగ్ లో. Game.tv అది ఐడియా ఉందా బ్రో మీకు? అది Game.tv స్క్రీన్స్ అయ్యే కదా రాక్ అండ్ RTX. Game.tv నేను పేరు విన్నబట్ అంత ఐడియా రావట్లేదు. రాక్ అండ్ RTX పేడ్ స్క్రిప్ట్స్ దాంట్లో జరిగాయి కదా. పేడ్ స్క్రీన్స్ అంటే Game.tv ఒక అప్పట్లో ఉండేది బ్రో, వెబ్సైట్ స్పోర్ట్స్ కి సంబంధించింది. అందులో ఏంటంటే సెమీస్ ఒక 3-4 సార్లు సెమీస్ వరకు వెళ్ళాం బ్రో. అది క్వాలిఫై అయితే తర్వాత యూట్యూబ్ లో లైవ్ పెట్టేట్టు. FFMIC ఏ పొజిషన్ లో వచ్చారు మీరు? మేము ట్రై చేయలేదు బ్రో, అదే చెప్తున్నాగా ఈసారి FFI ట్రై చేయాలి. ఎగ్జామ్ సెమ్ ఉంది బ్రో, అప్పుడే కష్టమా.
అప్పుడు గిల్డ్ వార్స్ స్టేట్ వార్స్ అవి గుర్తున్నాయి బ్రో మీకు? ఆ స్టేట్ వార్స్ లో టాప్ 1% ఒక 5 points తో పోయింది బ్రో క్వాలిఫికేషన్ అప్పుడు అది. స్టేట్ వార్ అప్పుడు స్క్వాడ్ కాదు కదా వింది. లేదు బ్రో అప్పుడు స్టేట్ వార్స్ ఉండేది బ్రో. అప్పుడు స్టేట్ వార్స్ క్వాలిఫై ఒక 5 points తో పోయింది. 150 హ్యాకర్. బయటికి వస్తేనే కొడుతుండు బ్రో. అరే ఆడి హీల్ చేసుకుంటే ప్రాబ్లం అయింది. అలానే నేను 150 కొట్టుకోను అంతే. నేట్ చేయి బా అమ్మా 99 పడ్డా దానికి గ్రెనేడ్. మరీ పవర్ఫుల్ కాదనుకుంటాడు కవర్ లో కొట్టట్లేదు. బయటికి వస్తేనే కొడుతుండు. అందరూ ఫేక్ రాయిస్టర్ చూపిస్తున్నారు బ్రో. మేబీ ఫేస్ రివీల్ అయ్యాక మాట్లాడదాం బ్రో. మేబీ రియల్ కూడా అయ్యుండొచ్చు. అదే బ్రో ఏదో ఒకసారి నాకు చెప్తే ఒకసారి ట్రై చేస్తాం బ్రో మీ గురించి. సార్ వాల్ అంతా పడతాను. కూడా హ్యాక్ ఆన్ చేసిండు కట్టం స్విచ్చింగ్ గా లేపిండు ఒకనొకరు. ఈరోడు ఎమోట్ వేస్తుండు వచ్చి మళ్ళా వెరైటీ. ఏంది బ్రో వీళ్ళు ఇట్లున్నారు? पीसी लॉबी बोलते हैं. బ్రో కానీ కస్టమ్ హెచ్డి ప్యాక్ డౌన్లోడ్ లో లేదా పరిస్థితి? నేను చేయను బ్రో. అది ఉంటే కొంచెం మూమెంట్స్ లో అవుతుంది. అదే రియాక్షన్ టైం లేట్ అవుతుంది. ఓకే సెండ్ చేసా రిక్వెస్ట్. చూద్దాం బ్రో. అవసరమైతే స్టేట్ వార్ అని ఆడదాం. ఓకే మీ స్క్వాడ్ తో 5 పవర్ అన్న తెలుస్తుంది. ఏంటి బ్రో? 4v4 అన్న ఆడదాం స్టేట్ వార్. ఓకే బ్రో. ఓకే బాయ్ బ్రో. సరే బ్రో అయితే. Is ready for team code. First team code is ready. తెలియదు నాకు కూడా. గైస్ ఎవరైతే లైక్ చేయలేదు ఫస్ట్ లైక్ చేసుకోండి మీరు. జస్ట్ 200 likes కంప్లీట్ అయింది. ఇవాళ 1k likes కంప్లీట్ చేద్దాం స్ట్రీమ్ ఎండ్ అయ్యేలోపు. లవ్ ఫ్రమ్ కర్ణాటక కన్నడ. నాకు కన్నడ రాదు బట్ కొండ మర్చిపోయాను. వదిలే ట్రై చేయను. మళ్ళీ ఏమైనా తప్పుగా మాట్లాడితే బాగోదు. హలో బ్రో వెల్కమ్ టు ది స్ట్రీమ్. లవ్ ఫ్రమ్ గైస్. ఓకే నేను టీమ్ కూడా ఇస్తాను బట్ మీరు లైక్ 220 likes కంప్లీట్ చేయండి ఫస్ట్. జస్ట్ 220. ఇంకెవరైతే లైక్ చేయలేదు ఫస్ట్ లైక్ చేసుకోండి. 340249. Love from Karnataka. Thank you, Ajirishi. Hey Gedera, this meaning, how are you? అరే ఎందుకు నాది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అలాగా ఆఫ్ చేసిన డౌన్లోడ్ అయితే హ్యాకరా మళ్ళీ అవుతుందా నాది హీరోయిక్ మొబైల్ ఆడితే బ్లాక్ లిస్ట్ అవుతుంది. పీసీలో ఆడి మొబైల్లో ఆడితే నాది ఎన్ని 23 బ్యాచెస్ ఎన్నో ఉన్నాయి. నేను కంపల్సరీ వెళ్ళాలి ఇది సిఎస్ఆర్. ఈ సీజన్ మరీ 2 వర్స్ట్ ఈ సీజన్ అసలు. 30 days అది. ఇప్పుడేంది మేము కూడా హ్యాకర్ని తీసుకుని పుష్ చేయాలా ఏంటి? హీరోకి వెళ్ళడానికి గ్రాండ్ మాస్టర్ వద్దు, జస్ట్ హీరోకి. ఫిస్ట్ కిల్ వచ్చింది చాలు. రాయిస్టర్ ఆల్సో కన్నడ బ్రో. రాయిస్టర్ ఈస్ మలయాళీ రైట్? మలయాళీ బ్రో, ఈస్ నాట్ కన్నడ. ఈస్ ఫ్రమ్
బ్యూటిఫుల్ స్టేట్ కేరళ. ఆర్మీ బ్రదర్ వచ్చి కర్ణాటక అంటే బెంగళూరులో ఉంది. రోహిత్ బ్రో కన్నడ. అండ్ ఐఎమ్ తెలుగు, పీవీఎస్ బ్రో ఇస్ తమిళ్. కన్నడ లైక్ బెంగళూరులో చాలా వరకు హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునన్నా. ఇప్పుడు చూడు బాస్ ఆర్మీ బ్రో కన్నడ, బట్ హిందీ సిమర్. హిందీ బాగా పైన ఉన్నారు. బ్రో కేబీ18 వర్సెస్ ధను డైనో అడుగుదామా బ్రో అని, బట్ లేదా 2 వర్సెస్ ఫర్ ఇద్దరం కలిసి 2 వర్సెస్ 6 ఆర్ 2 వర్సెస్ ఫర్ ఆడతాం బ్రో. లైక్ అలా అయితే బాగుంటుంది, ఎందుకంటే మొబైల్ అని తీసి అది అసలు మ్యాచ్ కాదు. ఈవెన్ చెప్పు బ్రో. ఫుల్ రూమా? అన్నకి డైమండ్లు వచ్చి పెడతారు. డైమండ్స్ నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయిలే. రాడా కిందకి అయిపోయాడులే. పోడరా ఓపీ బ్రో. బ్రో ఏదైనా డిస్కౌంట్ లోనే బ్రో, లైవ్ లో ఏది మాట్లాడు. కేసర గౌడ్ బ్రో, రాయిస్టర్ విలేజ్ ఈజ్ నోన్ కన్నడ బ్రో. ఈజ్ known కన్నడ. ఓకే, వెయిటింగ్ ఫర్ డైమండ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ కంటెంట్. ఒకవేళ డైమండ్స్ వస్తే ఏం కంటెంట్ చేస్తా చెప్పు. గెస్ ఒకటి, నేను నేమ్ చేంజ్లు పిచ్చగా చేంజ్ చేస్తా, చాలా నేమ్ చేంజ్లు చేస్తా. ఓకే, ఏయో పెడతాను రప్ప రప్ప, ఏది దొరికితే అది, ఏ డైలాగ్ దొరికితే ఆ డైలాగ్, ఆ నేములు పెట్టి వివాజ్ యాడ్ చేసి స్టేమర్ లైవ్ లోకి వెళ్ళామా, ప్రాంకులు చేస్తామా, అదే పని నాకు. నేమ్ డైమండ్స్ వస్తాయి. జస్ట్ నా కాలేజ్ నుంచి వచ్చానన్నా. ఓకే బ్రో, ఈ స్పోర్ట్స్ లైక్ FFMIC ఎవరైనా చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? లైక్ మొత్తం ఎవ్రీథింగ్ ఫాలో అయిన వాళ్ళు ఉంటే నాకు ఇప్పుడు నాతో పాటు కంపెనీ ఇవ్వాలి వాచ్ పార్టీలో. బట్ అది వాచ్ పార్టీ కంపెనీ ఇవ్వాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ మా గుడ్ మెంబర్స్ కూడా ఇప్పుడు యాక్చువల్లీ మా గుడ్ మెంబర్స్కి అయితే మ్యాచెస్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు చూసిన వాళ్ళే కావాలి. మీకు నాలెడ్జ్ ఉండాలి కొంచెం అన్నా. విశాల్ నువ్వు చూస్తాను అనుకుంటగా ఎవ్రీ FFMIC మ్యాచ్. ఇంకా ఎంత టైం పడుతుంది? ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కల్హారీ, సోలారా, పెడ్బెట్రీ, నెక్స్టారా, బెర్ముడా, అల్పైన్. 5:50 కంట స్టార్ట్, ఇంకా చాలా టైం ఉంది. ఓకే డన్. 2 minutes ఒకసారి. నో బ్రో ఇప్పుడేం రాను, టీమ్ కోడ్ ఇస్తాను. గైస్ రెడీ ఫర్ టీమ్ కోడ్?
హూ ఇస్ బెస్ట్ ప్లేయర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ కేవీ బ్రో? బ్రో ఎవరి గేమ్ ప్లే వాళ్ళ స్టైల్ ఉంటుంది బ్రో. లైక్ బెస్ట్ అంటే ఇప్పుడు ఎవరు బెస్ట్ కాదు చెప్పు. డిప్లొమాటిక్ బ్రో గేమ్ ప్లే బాగుంటుంది. నెక్స్ట్ టిపిజి సిత్తు మొబైల్లో 1v1 చాలా బాగుడతాడు. నెక్స్ట్ ధనుడైన బ్రో ఫుల్ మ్యాప్ సోలో చూసుకోవడం చాలా బాగుడతాడు. అండ్ KV18 స్నాపర్ బాగా ఆడతాడు మేబీ. Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. వీడియో చూసా సూపర్, ఇంకా కావాలి ఇలా బ్రో. మోడర్న్ గేమ్స్ లైక్ నేను హిందీ స్ట్రీమ్ అని కదా సెలెక్ట్ చేసుకుంది బ్రో. ఎవరు బ్రో నాయిస్ ఇతాచి అల్టిమేట్ చూడ బ్రో. లైక్ ఇప్పుడు నేను హిందీ స్ట్రీమర్ సెలెక్ట్ చేసుకున్న రియాక్షన్ ఏం తెలుస్తున్నారు కదా మనకి. ఓకేనా హిందీలో రియాక్షన్ ఇచ్చిన మన తెలుగు ఆడియన్స్కి ఎక్కువ హిందీ చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు మేబీ. వాళ్ళు మంచి రియాక్షన్ ఇచ్చిన డైలాగ్స్ మనకు అర్థం కావు కదా. సో అదేమైనా ప్రాబ్లం అవుతా? తెలుగులో ఎక్కువ స్ట్రీమర్స్ ఉన్నారు బట్ చేద్దాం. తెలుగుకి సపరేట్ ఛానల్ క్రియేట్ చేస్తా, దాంట్లో చేస్తా తెలుగు. బట్ హిందీ ఏంటంటే ఎక్కువ దొరుకుతారు బ్రో, చాలా మంది ఉంటారు కదా క్రియేటర్స్. అందుకే నేను ఫస్ట్ ఇలా లైవ్లోకి వెళ్ళా చూస్ చేసుకున్నా. అది మీరు చెప్పాలి. ఓకే పర్లేదు హిందీ రియాక్షన్ అన్నా పర్లేదంటే నేను హిందీ స్ట్రీమర్స్ని ఇంకా వెళ్తా లైవ్లోకి. ఓకే బ్రో ఏం కాదు, ఏముంది తెలుగు ప్లేయర్ ఇన్ హిందీ స్ట్రీమర్స్ అంతే కదా. ఎంత కొట్టాలి? 287. నెక్స్ట్ స్నాపర్ రాదు, వేస్ట్ బ్రో. పర్లేదు బ్రో నేర్చుకుంటా, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా, నో ప్రాబ్లం. నీకు రాదనిపించిందంటే అవును బ్రో యాక్చువల్లీ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను దిగానంటే ఆపోజిట్స్ కూర్చోబడాలి. షాడప్ బాట్లో యూట్యూబర్ని యాడ్ చేసుకోవచ్చు తెలుసా? తెలియదు. ఎన్మి నేడేస్తున్నాడు ఇద్దరు బ్రో. ఒకడంటే అనుకోవచ్చు బ్రో ఏం చేస్తాను. మదర్ వచ్చాడు అక్కడ, ఉరుచిమారు ఉన్నాడు, కకాషి ఉన్నాడు ఆపోజిట్ లో. ఈ బండిల్స్ అంతా డౌన్లోడ్ అయిపోయినాయి అయినా నాయి. నాని గేమింగ్ బ్రో నేను కూడా స్నాప్ ప్లేయర్ని. ఓకే బ్రో హైడ్ అండ్ సిక్ ఏం చేయాలి బ్రో? హైడ్ అండ్ సిక్ సర్లే బ్రో మీకోసం ట్రై చేద్దాం, కానీ అందరిలా కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా థింక్ చేద్దాం. ఓకే బ్రో. ఏమో బ్రో నాకు ఏమో మీకు అయ్యే ఇష్టం అంటే ఇంకేం చేయలేం. మీకు హైడ్ అండ్ సీక్ కోరల్స్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఫన్ ఉంటుంది కదా. బ్రో మీ అపోనెంట్గా మేము వచ్చాము ఇప్పుడు. ఐ విల్ ఎఫ్ఎఫ్. ఓకే బ్రో 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 తెలుగు వాళ్ళు వచ్చారు. Enemy here. అక్కడ స్టక్ అయిపోయా. ఎన్ని రౌండ్స్ అయింది? ఓకే
హలో అల్టిమేట్ స్పిరిట్ తాచి హలో. చెప్పన్నా సరిగ్గా ఆడండి నేను చెప్తా. బ్రో బ్రో బ్యాక్గ్రౌండ్ లో జాడ్ స్ట్రీమ్ చూడకు. Need equipment. Resources here. నేను స్టార్టింగ్ డ్యామేజ్ చేస్తా. రైట్ సైడ్ రష్ రైట్ సైడ్ నెంబర్ 2. నలుగురు రైట్ లెఫ్ట్. బ్రో జాగ్రత్త అక్కడే ఉన్నారు. 150 బ్రో టీమ్ అప్ వద్దు బ్రో, నేను సీరియస్గా ఆడదాం అనుకుంటే వద్దు యా. Help me. నేను సీరియస్ కంబ్యాక్ ఇద్దాం అనుకున్నా బ్రో. ఇప్పుడు నేను టీమ్ అప్ అయ్యి మిమ్మల్ని కొట్టిన ఏం యూజ్ ఉంది చెప్పు. ఆర్ఎల్స్ టీమ్ అప్ అయినా నాకు ఐడి బ్లాక్ లిస్ట్ అవుతుంది. సర్లే గాయ్స్, ఈ రౌండ్ నుంచి మీరు సీరియస్ ఆడండి. బ్రో నాకు నిన్న గ్లిచ్ అయింది బిఆర్ లో క్లాక్ టవర్ కదా, ఎంత కదిలినా కదలలేదా? మేబీ పింగ్ అయి ఉండొచ్చు Need కదా. equipment. బ్రో నేను గేమ్ లో పడి FFMIC వాచ్ పడి మర్చిపోయే అవకాశం ఉంది, గుర్తు చేయండి. అది మ్యాచ్ స్టార్ట్ అవడానికి అది 5:50 టైమ్. డిస్కార్డ్ లింక్ నీకు ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది బ్రో. పవర్ ఆఫ్ గ్లిచ్ చేసినప్పుడు మాత్రం ఎక్స్పెరిమెంట్ లేకూడదు. Enemy here. Help me. కాళ్ళు తగులుతాయి బ్రో. అబ్బా 8 kills కాదు. బ్రో నాకు విపాస్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ఇలా స్పాట్స్ రావట్లేదు ఇంతకు ముందు. ఇష్యూ గేమింగ్ లో చూసా 1 బిఫోర్ మీరు స్నాపర్ బాగా ఆడుతున్నారు, థ్యాంక్ యూ. బ్రో వాట్ ఫర్ టిఆర్సి ఇన్లో మా లింక్ ఇన్ రితిక్ జైన్ 360 లైవ్ చాట్. బ్రో వై ఓటింగ్ ఫర్ వాట్ బ్రో? బ్రో వీడియో చూసి వచ్చా. ఓకే హైడ్ అండ్ సిక్ బ్రో ఆడదాం బ్రో, కనుపుడు కాదు. హైడ్ అండ్ సిక్కి విన్ అయిన వాళ్ళకి ఏదైనా ఉండాలి బ్రో. అదే ఇప్పుడు నేను ఇవ్వలేను గివ్ ఇచ్చే టైంలో హైడ్ అండ్ సిక్ కంటెంట్ చేద్దాం. ఓకే టీమ్ ఫాస్ట్గా చెప్పు వచ్చేస్తా. ఓకే టీమ్ కోడ్ ఫాస్ట్గా చెప్తారు. ఓకే రెడీ ఫర్ టీమ్ కోడ్ ఈజ్ 88000593 88000593. ఏమో హైడ్ అండ్ సిక్ ఏముంది ఇప్పుడు కమ్యూనిటీలో హైడ్ అండ్ సిక్ అన్న కంటెంట్ రన్నింగ్ లో ఉంది, ఈవెన్ హిందీలో కూడా. నో స్పిరిట్ బ్యాక్ లాస్ట్ గేమ్ వచ్చాం. అండ్ గివ్ ఇంకా వేరే వాళ్ళు ఆడతారు. గస్ 88000593 MPG లయన్ సాయి లైవ్. ఏంటనన్నా నీకు ప్రామిస్ చేసా కదా వచ్చేస్తా ఫాస్ట్గా చెప్పని. నువ్వేమి ఇప్పుడు చేంజ్ చేస్తావు మరి? డీజే గిల్డ్ ఎందుకు వదిలేసావు? నాకు ఇల్లు కాదు ఇది, నా సెకండ్ అకౌంట్ ఇది. ఓకే బ్రో నీ సెకండ్
బ్రో నీ సెకండ్ అమ్మేసావా? సెకండ్ ఛానల్ బ్రో, సెకండ్ అమ్మేసావా ఏంది బ్రో? క్లారిటీగా అడుగు బ్రో. It's not based on the real world. Don't worry if you're limited. मेरा वॉइस आ रहा है क्या? नहीं आ रहे. సెకండ్ ఐడి లేదు లేదు, సెకండ్ ఐడి అనేది లేదు బ్రో నాకు. నేను మా తమ్ముడు ఐడి వాడేవాడిని. అది ఇప్పుడు కేవీటీ అని ఉంటుంది, ఇప్పుడు కేవీటీ నేమ్తో ఉంటుంది ఐడి, బట్ నేను అది వాడట్లే. ఏమన్నా ప్రాంక్ నేమ్ చేంజింగ్ ఆర్డర్లు కావాలప్ప, ప్రాంక్ చేయాలన్నా. కేవీటీ నా నేమ్ సైడ్ వెళ్ళిపో, సూపర్ ఉంది, మామూలు లేదు వీడియో మాత్రం. వద్దంటావా తెలుగు సైడ్? తెలుగు సైడ్ ఎక్కువ ఉంటారు బ్రో, కంటెంట్ రియాక్షన్ కూడా తక్కువే ఉంటది. క్రియేటర్స్ తక్కువ, క్రియేషన్ తక్కువ, రియాక్షన్ కూడా తక్కువే తెలుగు సైడ్. తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చి హిందీ రియాక్షన్స్ ఇస్తే రెండు కమ్యూనిటీస్ కవర్ చేయొచ్చు కదా. నేను యాక్చువల్లీ ఇది ప్రాబ్లం ఏమైందంటే, నేను డబ్బింగ్ చేద్దాం అనుకున్నా. ఓకే, ఫస్ట్ నాకు ఆప్షన్ ఎనేబుల్ చూపించింది, ఇది మల్టీ ఆడియో అన్నప్పుడు ఉంటుంది, కింద ఆడియో చేంజ్ చేసింది మనం డబ్బింగ్ ఇచ్చి పెట్టుకోవచ్చు. సో నాకు ఎనేబుల్ చూపించింది కదా అని నేను స్టార్టింగ్లో లాంగ్వేజ్ చేంజ్ చేసి పెట్టా చూడు వీడియో స్టార్టింగ్లో. లైక్ బట్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది అవ్వలేదు, ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. లైక్ ఇంకొక 4-5 monthsలో మల్టీ లాంగ్వేజ్ వీడియోస్ పెట్టచ్చు అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. ఒకే వీడియోలో 2 లాంగ్వేజ్లు ఉంటాయి, బట్ రియాక్షన్ అయితే డబ్బింగ్ చేయలేము అనుకో, జస్ట్ వాయిస్. ఇది ఫస్ట్ టైమా ఫుల్ వీడియో పెట్టడం? అవును, చాలా ఎప్పుడు చేయలేదులే. అవి ఎక్కువ ఇవి మౌంటేజ్ అవి అంటే నేను నార్మల్గా ఆడుతుంటే అనుకోకుండా వచ్చినాయి, కానీ ఇలా కంటెంట్ చేయాలని ఎప్పుడు వెళ్ళదు. చాలా మంది కంటెంట్లు ఇచ్చా కానీ నా ఛానల్ కంటెంట్లు చేసుకోలేదు. ఆవిడ వీవా చూసి షాక్ అయినప్పుడు భలే ఉంది బ్రో. Enemy spotted. ఎక్కడ బోల్తే ఆవిడ ప్రాంక్ అని కన్వర్ట్ చేసింది ఫస్ట్ గేమ్ ప్లేకి. గేమ్ ప్లేకి మూమెంట్ చూసి అర్థమైపోయింది. స్కిప్ యాడ్ మూమెంట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగా. ఆ స్కిప్ యాడ్ మూమెంట్ చూసే అక్కడే అర్థమైపోయింది. నేను స్టార్టింగ్ క్లాక్ టవర్ రౌండ్ ఒకటి స్టార్టింగ్ నాకు చేతులు లేదు, నేను తీసాను కానీ చాలా ల్యాగ్, చాలా స్ట్రగుల్ అయ్యా తెలుసా. నేను అంటే తిప్పించేవాడిని కానీ కొట్టేవాడిని కాదు. అనుకున్నా మౌస్ పగిలిపోయి ఉంటది, కీబోర్డ్ అంతా పోయి ఉంటది అనుకున్నా. ఏ బ్రో లెఫ్ట్ ఇద్దరు, లెఫ్ట్ ఇద్దరు. Enemy spotted. నాకుడు మోకు లెఫ్ట్ నుంచి కొడతాడు అనుకోండి సాయి. Enemy spotted. బ్రో నీకు FF నుంచి డామెంట్స్ రావా? గోస్ట్ వస్తే గోస్ట్ టైం పడుద్ది, అంటే లైక్ రీసెంట్ గానే వచ్చింది కదా, నన్ను ఇంకా చేయలే. I need equipment. బ్రో నీకు డామెంట్స్ వస్తాయా బ్రో? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతారు. స్నైపర్ కావాలా బ్రో? చెప్పి బ్రో నీ డ్యామేజ్ డైమండ్స్ మీదకి అంతా కళ్ళు. నేనేమో డామెంట్స్ వచ్చిందంటే మొత్తం ఈవెంట్లకే తగలెడతాను నేను. ఎందుకంటే బ్రో ఈవెంట్లు అన్నీ మాకు ఇయ్యారు బ్రో, మేము తిప్పుకోవాలి. ఇప్పుడు నాకు ఎమోట్ చూడండి, నేను యాక్చువల్లీ మదర్ ఈవెంట్లో నేను అది చేద్దాం అనుకున్నా, ఇది ఫైర్ ఎమోట్తో ఫైర్ ఎమోట్ లేదు. అండ్ ఇంకొకటి ఈ సుమ్నింగ్ జుట్సు ఉంది, సుమ్నింగ్ జుట్సుతో వీడియో చేద్దాం అనుకున్నా, అది లేదు. చెప్పాలా? ఓకే వెనకరా అయ్యా, నేను ఐరిస్ అనుకున్నా ఒకేసారి. అనేది 150 ఒకడు ఇసాడు కూడా స్పైడర్ వేసాడే. 150 నైస్. 150 అరే నేను కొట్టా బ్రో అన్ని. నేను K18 ఫ్యాన్ మున్నాబాయ్, నీకోసం
ప్రాణాలు అర్థం కాలే లాస్ట్. ఈవెంట్ బండిల్స్ ఇస్తారుగా బ్రో మీకు. ఈవెంట్ బండిల్స్ లైక్ ఇవ్వడం కాదు, బండిల్స్ అయితే అన్నీ ఉంటాయి బ్రో. నాకు ఇది కావాలి. నెక్స్ట్ ఇది కావాలి, లీడ్ అమౌంట్. పిటో మదర్ బండిల్, ఇది రెవెల్ యానిమేషన్, పెయిన్ బండిల్, స్కై డైవ్ లేదు, MP40 ఉంది, హితాచి ఉంది. పెయిన్ బండిల్తో ఇంకా షార్ట్ చేయాలి, చేయలేదు. షార్ట్ చేయాలి పెయిన్. గైస్ రెడీ రెడీ. మా ఏం గిఫ్ట్ ఇది? పర్లేదులే, నా దగ్గర లేదు ఇది. హాయ్ అన్న, హాయ్ రావన్. హైదరాబాద్లో ఉన్నావు అప్పుడు, అదే లానిమెంట్లో. బ్రో గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్ తెలుగు వాళ్ళ? తమిళ్ బ్రో, దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. ప్రీవియస్ గేమ్ కాడ్ అది. ఇట్స్ రెడీ ఫర్ స్పోర్ట్స్ రూమా? లేట్గా ఉంటాం. ఓకే, వీళ్ళు అప్పుడే రూమ్లోకి వెళ్ళిపోయారు. సిల్వర్ ఈగల్ ఐ థింక్ రూమ్లో ఉన్నారంటే ఎంతసేపు ఇది స్టార్ట్ అవడానికి? 17:57 అయింది. యాక్చువల్లీ మనం 3 days వాచ్ పార్టీ చేస్తాం. ఓకే, 3 days వాచ్ పార్టీ కంటిన్యూ చేస్తాం. ఇంకా ఇలా ఓన్లీ వాచ్ పార్టీ చేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుంటాం ఏదైతే. పోలే లేదు, పోలే, నువ్వు వస్తే పోదాం అనుకున్నా. రావని వెళ్ళొచ్చు కదా, పహాడీ బ్రో కూడా వచ్చాడు సరదాగా. జస్ట్ మళ్ళీ అవకాశం రాదు, అర్థమైందా? క్రియేటర్స్ అందరూ, ఎల్కేఎస్ బ్రో వచ్చాడు, మళ్ళీ మీట్ అయ్యే అవకాశం రాదు. ఎప్పుడన్నా మనం మీ ఊర్లో, మీది హైదరాబాద్, వెళ్ళడానికి ఏంటి పక్కనే కదా. టీమ్ కోడ్ 158140 158140 టీమ్ కోడ్. మొన్న బ్రో ఉన్నాడా బ్రో నీ ఫ్రెండ్స్ లిస్ట్లో? ఎప్పుడు లైక్ ఇన్ గేమ్ ఎప్పుడు మీట్ అవ్వలేదు బ్రో. అంటే BD సవర్లు ఆడాము కానీ ఇండియన్ సవర్లు ఆడలే. సో ఇండియన్ సవర్లు ఆడితే నేను పక్క రిక్వెస్ట్ పెడతా. ఏదైతే దేశీ గేమర్ బ్రో అయితే ఉన్నాడు, ఉన్న బ్రో చూద్దాం ఏదైనా టైం వచ్చినప్పుడు. ఓకే స్టార్ట్. లాస్ట్ గేమ్ వచ్చావు జాడ్? లేదు, లాస్ట్ రౌండ్లో పవర్ కట్ అయిపోయింది, మ్యాచ్ విన్ అయిపోయారా? నువ్వు పీసీలో ఆడతావేంటి? మొబైల్లో పవర్ కట్ అయితే ప్రాబ్లం ఏంటి? ఒక సెకండ్, నేను వాటర్ తెచ్చుకుంటా. అన్న చాలా ఫాస్ట్గా చెప్పేసావు. నేను ముందు రెడీ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే సడన్గా చెప్తేనే బెటర్. ఏంలే, మీరు అలర్ట్గా ఉండాలి అంతే లైవ్లో. ఓకే, నేను వాటర్ తెచ్చుకుని వస్తాను. ఎఫ్కే ఒక 2 నిమిషాలు కూడా. మీకు ఎందుకు ఏమన్నా వచ్చింది? ఓబేటో, మదారా, హితాచి, పెయిన్. నాకైతే మదారా నచ్చింది. ఇప్పుడు మా స్క్వాడ్ కూడా నువ్వు క్రియేట్ చేస్తే ఫుల్ మ్యాప్ ఆడాలనుకుంటున్నాం. మదరా ఆల్వేస్ బ్రో. ఇప్పుడు నేను ఫుల్ మ్యాప్ 60 వాచింగ్ ఉంది బ్రో. 60 వాచింగ్లో నేను ఫుల్ మ్యాప్ క్రియేట్ చేశాను అనుకో. 48 మెంబర్స్
ఇంకా 40 మెంబర్స్ వస్తే నా రూమ్లోకి ఇంకా ఉండేది 20. నేను ఫుల్ మ్యాప్ రూమ్స్ క్రియేట్ చేసేది ఎప్పుడైతే మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు, ఎక్కువ వాచింగ్. అన్న రీడీమ్ కోడ్కి ఇవే అప్పుడు మా దగ్గర ఉంటే ఇస్తా బ్రో, లేదు నేను. నా దగ్గర రీడింగ్ కోడ్స్ ఉంటే నేనే ఆ ఎమోట్ ఇస్తా బ్రో. ఎమోట్ షాట్ భలే ఉంటుంది, ఫైర్ ఎమోట్ వేసి ఎమోట్ షాట్ కొడితే చూడు వన్ ట్యాప్ ఆడుతుంది. యాక్చువల్లీ ఎమోట్ వేద్దాం అనుకున్నా, బట్ ఎమోట్ అవ్వట్లేదు. ఏది ఉంది ఎమోట్ షాట్ కొట్టినా బిఎంపీతో. అడు నైస్. ఓకే ఓకే. I need equipment. గివ్వే విన్నర్ ని గుళ్ళోకి తీసుకో. నేను ఆల్రెడీ పెట్టా బ్రో ఫుల్ మ్యాప్ సోలో పెట్టి హై స్కిల్ చేసిన వాళ్ళని తీసుకుంటా అన్నా. I need equipment. నాకు అందరికన్నా నువ్వే పెద్ద క్రియేటర్, నువ్వు ఉంటే వస్తుండే. అబ్బో బానే. అందరికన్నా నీకు పెద్ద క్రియేటర్ అయినా కమ్యూనిటీలో అయితే చిన్న క్రియేటర్ నెల. ఇవాళ ఏందో నాది యూఎంపీ బలపడుతుంది. I need ammo. కేబ్రో ఇంకా ఫుడ్ తిన్నారు. అర్థం కాలే. మళ్ళా నేను నీకే కాల్ చేశాను. ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది అది FFMIC. ఒకసారి 5:50కి ఇంకా 7 minutes ఉంది. ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే వాచ్ పార్టీ. పంటుకుంది. టూ జస్ట్ స్కిల్ కోసం వచ్చాయి. దేనికి స్కిల్ యూజ్ అంటే ఓకే ఓకే లిమిటెడ్లా యూజ్ అవుతుంది అనుకుంటా కదా ఇది. వాచ్ పట్టేక లైవ్ ఎండా? లేదు లేదు లైవ్ ఎండ్ చేద్దాం. Resources here. గైస్ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే వీళ్ళు చాలా డేస్ నుంచి బూట్ క్యాంప్ లో గ్రైండ్ అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే టీమ్స్ ఉన్నాయో. Resources here. Resources here. మీటింగ్ కూడా ఆడుతున్నారు. మాది సిల్వర్ ఈగల్ లైక్ ఒకప్పుడు మా దాంట్లో ఉండేవారు. FFMIC వచ్చిన తర్వాత సిల్వర్ ఈగల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ టీం ఆడుతున్నారు ఇద్దరు. ఆ టీం తరపున ఆడుతారా? ఏంటిది? నాకు రావడం అంట త్రిపుల్కి వెళ్ళి. స్టెఫీ క్యారెక్టర్ లా యూజ్ అవుతుంది ఆ స్కిల్. ఓకే గ్రెనేడ్స్ పడవా? గరీనాకి తెలుగు వచ్చా చెప్పు బాయ్. వచ్చు బ్రో. ఓకే డన్ గైస్ లెట్స్ స్టార్ట్ వాచ్ పార్టీ.
గైస్ ఇంక టీమ్ కోడ్స్ నేను వాచ్ పార్టీ అయిన తర్వాత ఇస్తా. ఓకే, మీకు ఈ స్పోర్ట్స్ చూడాలంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మ్యాచ్లు, మాత్రం దద్దరిల్లిపోతాయి. ఇవాళ చాలా మంది బాధపడతారు కూడా, ఎందుకంటే 18 టీమ్స్లో 6 టీమ్సే క్వాలిఫై అవుతాయి ఇవాళ. స్టార్ట్ వాచ్ పార్టీ. ఇంకా బ్లూ స్టాక్స్ క్లోజ్ చేస్తారా? eliminations in just what 6 map. एंड उस तरफ रेकनिंग स्पोर्ट्स की बात करें 137 एलिमिनेशन पॉइंट्स. प्लेसमेंट पॉइंट में भी आपको बहुत बड़ा एक डिफरेंस देखने को, बहुत बड़ा नहीं कहना चाहूंगा, एक नोटेबल डिफरेंस देखने को मिलेगा बिकॉज गॉड लाइक स्पोर्ट्स डेफिनेटली मेड एन हिस्ट्री. 113 గైస్ ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, రోడ్ మ్యాప్ కానీ ఎవ్రీథింగ్. బట్ ఐ జస్ట్ ఓకే వచ్చేసా. సంథింగ్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ నేను కామెంట్స్ చదవగలను, ఒకేలాగా కనబడతాను. ఓకే బ్రో, నేను ఎస్పిఎం బనీ ఫ్రెండ్. ఓకే, ఎంత టైం పడుతుంది మ్యాక్స్ వాచ్ పడే లోపు? వాచ్ పడే లోపు పడుతుంది ఒక 6 మ్యాచెస్, అంటే ఒక 2 hours 3 hours పడుతుంది. ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది మ్యాచ్కి. గైస్ చూడండి, మీకు ఇప్పుడు మ్యాప్ ఎన్ని మ్యాచెస్ ఉంటాయంటే 6 మ్యాచెస్ ఉంటాయి. ఫస్ట్ కలహారి, సోలారా, వెడిగుట్రి, నెక్సర్ అండ్ బెర్ముడా, ఆల్పైన్. 6 మ్యాచెస్. ఇది మ్యాప్ రొటేషన్. మీకు టైమింగ్ చూసుకోవచ్చు, మ్యాచ్కి ఎంతో డిఫరెన్స్ లేదు, ఒక 30 minutesకి ఒక మ్యాచ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ గ్రూప్లో ఏమేమి ఉన్నాయంటే మీకు గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్ అండ్ జాంటీ గేమింగ్, టోటల్ గేమింగ్, జెనిసెస్. ఇది ఇంతకుముందు క్రస్ట్ ఈ స్పోర్ట్స్, జెనిసెస్ ఆర్గనైజేషన్ తీసుకుంది. నైట్ మేర్ ఈ స్పోర్ట్స్, ఇదైతే బ్లాక్ బర్డ్ ఏమో నైట్ మేర్ ఈ స్పోర్ట్స్ తీసుకుంది. ఎయిరోబర్డ్స్ ఈ స్పోర్ట్స్, ఇది ఒక తమిళ టీమే. అండ్ రెకనింగ్ ఈ స్పోర్ట్స్ ఏమో ఆర్ఎన్ఎక్స్ ఈ స్పోర్ట్స్ ఇది. ఓకే, వశిష్ఠ ఈ స్పోర్ట్స్ వెంటేజ్ అనుకుంటా. అండ్ టీమ్ హింద్, ఇన్సైన్ ఈ స్పోర్ట్స్ వచ్చేసరికి ఇది వాళ్ళది, తన పేరేంటి ఇప్పుడు మర్చిపోయాను. ఇన్సైన్ ఈ స్పోర్ట్స్, సర్లే మర్చిపోయాను. ఇన్సైన్ ఈ స్పోర్ట్స్ ఎవరు హైర్ చేసుకున్నారు గైస్? మీకు ఎవరికైనా తెలుసా ఇన్సైన్ ఈ స్పోర్ట్స్ ముందు నేమ్? ఇది ఈ లీగ్ స్టేజ్ రాకముందు 48 టీమ్స్లో 18 టీమ్స్ క్వాలిఫై అయ్యాక చాలా టీమ్స్ని హైర్ చేసుకుంది అనమాట. ఇదేమో ఔరా గేమింగ్ది 1+ హైర్ చేసుకుంది. మీకు ఇలా పెద్ద స్క్రీన్ చేసి చూపించేస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ రెండు మొత్తం 3 groups ఉన్నాయి అనమాట. 3 groupsలో 12 teams క్వాలిఫై అవుతాయి. దేనికి? ల్యాన్ ఈవెంట్కి. 1 crore ప్రైస్ పూల్ ల్యాన్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దాంట్లో 12 teams ల్యాన్ ఈవెంట్కి అయితే క్వాలిఫై అవుతాయి. సో ఈవేళ గ్రూప్ ఏకి బికి మ్యాచెస్. దీంట్లో మీకు తెలిసిన టీమ్స్ మేబీ టోటల్ గేమింగ్ ఉండొచ్చు, జాంటీ గేమింగ్. ఓకే, కానీ దీంట్లో నా ప్రెడిక్షన్ వచ్చేసరికి ఇది యాక్చువల్లీ ఎన్జీ సిల్వర్ ఈగల్ ఉంది కదా, దీంట్లో మయాంక్ ఇంకా లెక్సస్ అనే ఇద్దరు ప్లేయర్స్ ఉండేవారు. వాళ్ళు ఒకప్పుడు కేవీడీని మన టీంకి అయితే రిప్రజెంట్ చేశారు. సో ఇప్పుడైతే ఎన్జీ సిల్వర్ ఈగల్ ఆడుతున్నారు కాబట్టి మన ఫుల్ సపోర్ట్ ఎన్జీ సిల్వర్కి ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్స్ వచ్చేసరికి ఎవరు కొడతారంటే రికనింగ్ ఈ స్పోర్ట్స్. ఐ థింక్ రికనింగ్ ఈ స్పోర్ట్స్, ఇంకా రెమినెంట్ లేదు కదా ఇవాళ. గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్ ఇంకా రికనింగ్, ఈ రెండాటిని నేను పిక్ చేస్తాను. టుడే టాప్ పర్ఫార్మెన్స్ ఐ థింక్. నీ కామెంట్స్ చదవాలంటే ట్యాబ్లోకి రావాలి. ఓకే బ్రో, నాకు కూడా డిసి రోల్స్ ఇస్తా, తర్వాత ఇస్తా. ఓకే, గేమర్ విజయ్ హాయ్ బ్రో, హాయ్, వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్. కే బ్రో, మీ విలేజ్ నేమ్ ఏంటి బ్రో? విలేజ్ ప్రెజెంట్స్ రాలో ఉన్నా.
అమౌంట్ చిరాలా బ్యాక్ లైట్ ఆఫ్ చేద్దాం. ఓకే వేనా నువ్వు ఎన్జికు లెఫ్ట్ అయ్యావా? బ్రో ఓకే. ఇది డ్రాప్ పాయింట్స్, ప్రిఫర్డ్ డ్రాప్ పాయింట్స్ అంటే ఆల్రెడీ ముందు కవరెడ్ మ్యూజిక్ వస్తుంది. ప్రజెంట్ అయితే మ్యూజిక్ ఆఫ్ చేద్దాం. ఇది కౌన్సిల్ హాల్లో వెంటేజ్ వసిస్టా ఈ స్పోర్ట్స్ కన్ఫైన్మెంట్ రిఫైనరీ 2 టీమ్స్కి డ్రాప్ పాయింట్. ఇది నైట్ మేర్ ఈ స్పోర్ట్స్కి ఇంకా గాడ్ లైక్ రికనింగ్ ఫౌండేషన్ మేజ్ ఏమో సిల్వర్ ఈగల్. బట్ ఇవాళ డ్రాప్ పాయింట్స్ ఇది ముందు మనం ఈ డ్రాప్ పాయింట్స్ చూసాం కదా, ఇవి మేబీ చేంజ్ అవుతాయి ఇవాళ. ఎందుకంటే క్లాష్ ల్యాండ్స్ మేబీ అవాయిడ్ చేయొచ్చు. డిఫరెంట్ శాంటా కాలీ ఉంది ఇవాళ. మోస్ట్ చూద్దాం అసలు డ్రాప్ పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్. సేమ్ డ్రాప్ పాయింట్స్ లో దిగుతారో లేదో. एक एक क्षण एक एक पल बहुत कीमती रहने वाला है. బ్రో నీకు ఏలూరు ఐడియా ఉందా అన్న? ఏలూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే బ్రో, 70 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఏలూరు బాగా తెలుసు. ఏలూరు మా ఊరు. ఓకే జోషిబాయ్ నా బ్రో ఊరా. షన్వాజ్ వైటీ హాయ్ బ్రో. హాయ్ లక్ష్మణ్ హాయ్. వెల్కమ్ అందరికి, వెల్కమ్ టు ది న్యూ లైవ్ స్ట్రీమ్ గైస్. ఎవరైతే స్ట్రీమ్కి వస్తున్నారో వెల్కమ్ బ్రో. मेरी बात करें, of course I've gone for the side of టాప్ 3 ప్రిడిక్షన్స్ ఇలా అయితే గాడ్ లైక్ ఫస్ట్, రికనింగ్ అండ్ టీజీ. నేను గాడ్ లైక్ ఫస్ట్ అండ్ రికనింగ్ సేమ్ ఈ రెండు టాప్ పిక్స్ బ్రో. ఆబ్వియస్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్స్. టీజీ అన్ప్రెడిక్టబుల్. టీజీ చెప్పలేం, టీజీ చాలా హైలీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్. కానీ ఒకే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఓపీ. कौन सी वो टीम एक्सेप्ट फॉर टोटल गेमिंग यू थिंक कि आज के दिन वो डोमिनेशन दिखाने वाली है? लेट्स गो गाइस एफएमआईसी गॉड लाइक की तरफ से, क्योंकि ఏ గ్రూప్ కి బి గ్రూప్ కి చూద్దాం ఎవరు క్వాలిఫై అవుతారో. కొంచెం సౌండ్ తగ్గిదా? रेट रखती है और मुझे लगता है बहुत कुछ कर सकते हैं. స్టార్ క్యాంప్ में మన స్టార్ క్యాంప్ లో ఉన్నామా? ఓకే भी सकते हैं उन से, बट फिलहाल दर्शकों के सामने कलाहारी का वो लाल रेगिस्तान, और उस रेगिस्तान में वो एक खिलाड़ी जिसके लिए मुझे लगता है दर्शक बहुत देर से इंतजार कर रहे थे. टीजी डिलीट इज ऑन द कैमरा स्क्रीन्स राइट नाउ. ఫస్ట్ క్రౌడ్స్ ఫేవరెట్ నే చూపిస్తున్నాడు కదా టీజీ. ఆల్రెడీ ఎరోబర్ట్స్ కి జెనసిస్ కి ఫైట్ అయింది. జెనసిస్ ఇంకా జస్ట్ 2 ప్లేయర్స్ అలా ఉన్నారు. पलों में निकाल दिए हैं, बैक टू बैक शॉट्स उनकी तरफ से भी कनेक्ट हो रहे हैं, बट टीजी हो रहे हैं. बट आका काफी सेफ है, मुझे लगता है सेफ खेलना चाह रहे हैं. शुरुआती मैच मैंने जितना टीजी को देखा एज आई प्रेडिक्ट एज वेल की थर्ड पोजीशन, क्योंकि मुझे ऐसा लगता है टीजी शुरुआत में बहुत ఏసీఐటీ కొనేస్తారు బ్రో. ఫస్ట్ వెండింగ్ మిషన్ లో అందరూ ఏసీఐటీ కొంటారు, గ్రాప్లింగ్ కొంటారు. ఇంకా టోకెన్స్ వచ్చేసమంటే చాలు లూట్. ఏసీఐటీ నలుగురు దగ్గర ఉందంటే ఇంకా ఇనఫ్ లూట్. అది वेरी फोकस्ड, वेरी एक्साइटेड, और मुझे लगता है आज के दिन वो प्रेशर తెలుగు ఈ స్పోర్ట్స్ బ్రో. తెలుగు ఈ స్పోర్ట్స్ లైవ్ చూడు. తను వాచ్ పార్టీ చేస్తాను सीरियसली खेल रहे हैं. एक भी गलती బ్రో ఇది ఎఫ్ఎఫ్ఎంఐసి బ్రో. ఇప్పుడు కమ్యూనిటీలో ఎవరు ఈ స్పోర్ట్స్ సపోర్ట్ చేసినా ఇట్ల కోసమే బ్రో మెయిన్. ఇప్పుడు నీకు దీంట్లో ఆర్గనైజేషన్స్ హైర్ చేసుకుంటాయి టీమ్స్ ని. ఆక్స్ देखिए स्पॉट किया जाए कर्मा पे, 2 बेहतरीन क्रिस्पी शॉट्स ఈ స్పోర్ట్స్ ఎందుకు ఉపయోగం అంటే ఇవి చూస్తే మీకు తెలుస్తుంది. and that immediate takedown of the side of Hind Karma. ఓకే హిందీలో ఒక ప్లేయర్ చచ్చిపోయాడు पहला एलिमिनेशन पॉइंट ऑलरेडी आ चुका है टोटल गेमिंग के खाते में. जस्ट బ్రో ఒక్క మ్యాచ్ పైన చాలా డిఫికల్ట్ రిస్క్ బ్రో. 24 గేమ్స్ ఉంటాయి ఒక్కొక్క టీమ్ కి. ब्रॉडकास्ट का यहां पे आपके सिर्फ और सिर्फ स्टार प्लेयर्स एंड सिर्फ और सिर्फ आपके फेवरेट प्लेयर्स एंड टीम्स को हम स्पेक्टेट करने वाले हैं. वो चीज डिसाइड करने के लिए आपको याद रखना है कि आप हर एक मैप के క్రోనో పెట్టుకుని వచ్చాడు డిలైట్ అయితే. క్రోనో ఇంకా యాంటినో, ఫార్డ్, జోసెఫ్
हमें देखने को मिले। अनदर साइड पे ऑलरेडी उन्होंने अपना अरे ना कैम మార్చాలి కదా సారీ लोकेशन उनको पता है किस तरह पे इंडिया కొంచెం పక్కకి పెడదాం उससे पहले ఓకే डन जाएंगे। कोशिश थी वहां पे एसएमजी से शॉट्स करें करने ఇప్పుడు నేమ్స్ మీ కిల్స్ చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారో సామ్ जादूगर का भी उनके पास लोकेशन पता है, शैंक यहां पे रिवाइव कर दिया जाएगा बट डिलीट इज ट्राइंग टू गेट एन यूनिक एंगल ऑन द फेस ऑफ जादूगर। एंड देखिए जादूगर को यहां पे हिंद ओके हिंद फाइट का వచ్చింది क्रोनशिल को एक्टिवेट करके वापस से अपने आप को हील करने की कोशिश कर रहे हैं। पर नॉक ఎక్కడ నుంచి वहां पे एक अच्छी फ्लैंक पोजीशन बनाने की कोशिश जरूर कर रहे हैं बट फॉर नाउ डिलीट इज लिटिल बिट थोड़ा सा एकदम गलत पोजीशनिंग पे, बिकॉज वहां पे सिड भी है, सिड वहां पे तुरंत नॉक डाउन हो चुके हैं। अबे जस्ट वहां पे प्रेजेंट होने वाले थोड़ी दूरी पे इस तरफ वेस्टर्न फ्रंट पे देखिए तो जादूगर प्रेजेंट है। तो ये लोकेशन और ये एरिया डिलीट को मेंटेन करके किसी भी हाल में रखना पड़ेगा अगर इस फाइट में స్ప్లిట్ ఉన్నారు కాబట్టి టీజీ ఒక లాంగ్ రొటేట్ లైక్ సేఫ్ ఆడుతున్నాడు ఇన్ కేస్ వీళ్ళు ఏమన్నా కిల్ అయితే। బట్ హిందూ కూడా इंटरेस्टिंग हो सकता है टीम हिंद के प्लेयर्स స్ప్లిట్ ఉన్నారు ఇద్దరు। बट आप देख सकते हैं टीम टोटल गेमिंग शुरुआती ఐ థింక్ హిందూలో ఒక స్కానర్ డ్రోన్ వేసుకొని బ్యాక్ ఆఫ్ ఆర్ ఎల్స్ యాంగిల్ తీసుకుంటున్నాడు స్పాట్ చేస్తారులే డిలేట్ दे चुके हैं कर्मा को वो ऑलरेडी स्पॉट कर चुके हैं बट अब कर्मा का बचना मुझे नहीं लगता वो उतना पॉसिबल रहेगा बिकॉज़ डिलीट की तरफ से अगर शॉट्स कनेक्ट हो रहे हैं तो फिर वो जब तक कर्मा को एलिमिनेट नहीं कर देंगे तब तक वो पीछे रुकने वाले नहीं है। कैसे ए लैंग्वेज लो छोड़ना, इंग्लिश लो छोड़ना, हिंदी लो छोड़ना। टुवर्ड्स द कर्मा एक के बाद एक कदम वो बहुत ज्यादा గ్రాప్లింగ్ చేస్ చేస్తున్నాడు తను ఎందుకు బ్యాక్ ఆఫ్ అవుతున్నాడు ఉన్నారు ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరూ బట్ వదలట్లేదు డిలైట్ అయితే बट अगर ये गलती వేరే వాళ్ళు ఆపోజిట్ వేరే సైడ్ నుంచి కూడా డ్యామేజ్ పడుతుంది కర్మకి वो काफी इंटरेस्टिंग खेल हो जाएगा టీజీ అని కొట్టింది बढ़ते हुए आगे कर्मा को अंदाजा नहीं है कि डिलीट उनकी హిట్ లిస్ట్ కూడా తీశారు ఓపీ కార్ లాస్ట్ చేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక కిల్ పాయింట్ అయితే అప్పుడే 4 కిల్స్ టీజీ అయితే खिलाड़ी को समाप्त भी किया जाएगा। टीजी डिलीट आज के दिन बहुत ही ज्यादा सोच समझ के चयन करके आए कि किस को यहाँ पर आज जवाब देना है क्योंकि मैं वापस से మనం ముందే చూసాం కదా టీమ్ హింద్ టీజీ కొంచెం క్లోజ్ డ్రాప్ పాయింట్ ఉంది సో వీళ్ళు ముందే మొత్తం ప్రిపేర్ అవుతారు ఎవరిని ఎవరు తీయాలి ఎందుకంటే కిల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్। नहीं हमने हमेशा देखा है ऐसे देंట్లో చూడను తెలుగు లేదు తెలుగు స్ట్రీమింగ్ లేదు बहुत ऐसे टूर्नामेंट्स हमने देखा है जीपी फॉर इंग्लिश ओके गो मोमेंटम नहीं रहता है जब एकदम क्वालिफिकेशन इंग्लिश లో చూస్తాను ఓకే హిందీ ఇంగ్లీష్ దేంటిది స్టార్ క్యామ్ ఇది ఇంగ్లీష్ అనుకుంటాను रखेंगे वो मोमेंटम हम पहले నేను ఇదే పెట్టాను esports one after another and there's one solo survivor 5 kills అప్పుడే only looking forward to కూడా రికవర్ అయింది and that's 5 kills other than Patlu and he's in a very offset position at Santa Catarina. Better bro, I think English నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంది. Speak about Santa Catarina, we have to also speak about Total Gaming who tend to move towards that region Genesis, at the later stages. And ఇప్పుడే యాంగిల్ తీసుకున్నాడు చూడు బ్రో. As we speak about him, look at how he's going to be స్పోర్ట్స్ మాత్రం దోల్ ఇచ్చేస్తారు బ్రో. ఇద్దరు వేరే వేరే పొజిషన్స్ లో యాంగిల్ తీసుకొని చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ లోకి ఎవరు వచ్చినా కిల్స్. They also know that there's somebody lurking around closely. So the airwans, as most of these players are using airwans, we will be able to see binoculars being used, and eventually as soon as they get to know there's a player nearby, we can expect some action to immediately take place. జోన్ ఈ సర్కిల్ లో వచ్చింది ఆల్రెడీ ఇన్ఫో కొట్టుకుని జోన్ క్యాప్చరింగ్ లోనే ఉన్నారు అందుకే మొత్తం ఈ ప్లేసెస్ అన్ని ఖాళీ ఉన్నాయి జోన్ కి సర్కిల్ లో వచ్చింది information is being relayed but ఇప్పుడు ఎవరు క్లాష్ ఉంది ఓకే హిందీకి టీజీకి అసలు క్లాష్ అవుతూనే ఉంది బ్రో after pushing off the players against Total Gaming they are still using ninja to get the information. Genesis is on pressure లోపలికి వెళ్ళిపోతారులే ప్రాబ్లం లేదు right now Genesis in trouble. There was a player knocked but he was quickly brought back to feet thankfully to that మంచి పొజిషన్ పట్టుకున్నారు రెకనింగ్ స్పోర్ట్స్ అయితే also used but no opportunities of a conversion yet. బ్రో బూట్ క్యాంప్ లో ఉన్న వాళ్ళు ఈ సెటప్స్ అయితే భలే ఉంటాయి రెకనింగ్ కూడా బూట్ క్యాంప్ లో ఉందో లేదా మరి అంటే హైర్ అయితే చేసుకో ఆర్గ్ అయితే తీసుకుంది so far all the teams almost have taken battles except for the teams in the వేరే వేరే రూమ్స్ లో ఉంటారు అనుకుంటా మేబీ Silver Eagle Insane sorry even Insane was in a battle and that's the reason that మన తెలుగు టీమ్స్ చెప్పాడు బ్రో ఒక బూట్ క్యాంప్ కన్నా లేదు ఓకే వాసిస్టా ఈస్పోర్ట్స్ ఫౌండేషన్ కి ఎందుకు చెక్ కరేసి వెళ్తున్నారు ఓకే వాళ్ళు ఇంకా రికవరీ ప్రాసెస్ లో ఉన్నారు
with the likes of Genesis. And వసిస్టా ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, రివైవ్డ్ అండ్ ఫౌండేషన్ కి వెళ్ళాడు. ఓకే, హింద్ వర్సెస్ టోటల్ గేమింగ్ వర్సెస్ టీమ్ ఇన్ ఫైట్ అయితే ఉంటది. స్కెచ్ చేస్తుంది టోటల్ గేమింగ్ అయితే. ముగ్గురు ఐ థింక్ స్పాట్ చేసి ఉంటారు వీళ్ళు, ముగ్గురు కూర్చుని ఉన్నారు. కోడ్ ఏమైనా యూస్ చేస్తారా అన్న? You know, it all comes down to the final circle. That is when you can strike. But what's happening over here? Shanky does stay sit out in the open. You had no Killing clue that kill your the way player side was their coming enemies. so close and Budovic is Shanky gonna be punished for 1v2 every I think. coming from the other side. Okay, He's got to be supported aware. yesterday. Shanky is going to be down Rogan on his OP. knees, hoping that there's going to be a proper backup coming in. Aztec does sing the songs of death. Will be I able pinned to the team. put a lot of I players pinned down. him. 8 eliminations The one strong is enemy, what I Rory think Gaming is revive looking just right now. started. But the best part is they are under the radar, but still they've got the guts to go and knock against an enemy's door. సిల్వర్ ఈగల్ లిక్సోస్ అయితే నాక్ అయ్యాడు. It looked like maybe they missed the initial shots, but Shanky was just the informant for them. And Team Hind, they survived by only one player. That is a lot of trouble for Team Hind to recover. Ayush, the one on whom they hit. Okay, Silver Eagle, only 56 come on. seconds. But NG Silver Eagle, Tommy, Ayush, Lixus, Jordan. Thought they had a stronghold. Now still trying Mayank to find లేడు an టీమ్ opening. లో ఐ థింక్. So there is going to be reckoning. I think it Mayank, should be reckoning finding the sitting opening. అనుకుంటా. Silver Eagles, they were the ones who came in here later to try to take control of these platforms. And reckoning back off had అయితే that అయ్యారు. information. Let's see. Ronit and Wata Oh, looking for Jord info. But if this prolongs, it is going to be Vasista Esports who are trying to get closer. Resist Esports, not the kind of start they were expecting, but ultimately now since they've got all 4 players up on their feet, now they look forward for some action. బ్యాక్ ఆఫ్ అయితే అవుతుంది. బట్ రెకనింగ్ ఈస్పోర్ట్స్ కనుక ఫార్వర్డ్ అయిందంటే చాలా రిస్క్. ఇదే చెప్తున్నా, ఓపెన్ అయిపోతారు వీళ్ళు మూవ్ అయ్యే ప్రాసెస్ లో. That has been the new, you know, default as teams జార్డ్ అయితే నాక్ అయిపోయాడు. జార్డ్ నాక్ కిల్ అయితే వచ్చేసింది. Prioritize the center and make sure to you hold it until the final circle itself. But for now, Silver Eagle revive. Love the way they were playing at Refinery. You know, they were laying traps here and there. Launch pad వేసుకుని escape అయిపోతున్నారు. బట్ లాస్ట్ ఎనిమి చాలా రిస్క్ లో ఉన్నాడు. లిక్సోస్ అది మెయిన్ స్నాపర్. లిక్సోస్ కూడా డౌన్. Lixus కూడా down. Silver Eagle is in trouble, guys. ఇంకా 2 players ఉన్నారు Silver Eagle. This is what I said. NJ Silver Eagle, they might have actually made a mistake trying to challenge the likes of Reckoning. They have a really good control around Refinery. Team Hind eliminate అయిపోయింది. ఇంకా Silver Eagle 2 players. మొత్తం టీమ్స్ అన్ని ఫుల్ గానే ఉన్నాయి. Autobirds. The last player could not survive long Zone enough push, to get zone లోకి అయితే వెళ్తున్నారు. back up. Jaguar, I guess, was finally found, sought after, and that final elimination puts his team astray here on Kalahari. The first team Okay, revive అయితే eliminated ఇచ్చేసారు from the ఒకరికి. very start matchup of the league stage, and that's an unfortunate situation. ఫైనల్స్ ఎక్కడ వస్తుందంటే బే ఫాంట్ లో ఆల్రెడీ టోటల్ గేమింగ్ పొజిషన్ తీసుకుంది. నైట్ మేర్ కూడా పొజిషన్ తీసుకుంది. అండ్ జెనిసిస్ కూడా ఎంట్రీ ఇచ్చింది బే ఫాంట్ కి. సిల్వర్ ఈగల్ 3 men ఉంది. మెన్ పవర్ లేదు, కొంచెం హోల్డ్ చేయాలి. అలా సో ఫైట్ ని అవాయిడ్ చేయాలి. గాడ్ లైక్ కూడా ఇప్పుడు Total Gaming. ఇది మన ప్రాబ్లమా ఫ్రీ ఫైర్ ప్రాబ్లమ్? Knowledge is going to be power for all these teams. And he gets put down. Voice problem. And the iron is hot. Okay, that is when fine, they come in and strike. And I love this strategy coming in from their side. Whereas on the other side of the coin, we were able to see that Reckoning Esports are choosing to go in for a lead rotation as they've got the high ground. They're gaining as much info as possible before they enter into this deadly circle. ఓకే, వీళ్ళు జెనిసిస్ బూట్ క్యాంప్ లో ఉన్నట్టున్నారు. అందరి దగ్గర సేమ్ ఫ్యాన్. From Aerobots, a team right behind Reckoning. Now Reckoning did spot the other teams Crusty like Genesis, Sports. MJ, Silver Eagle, who made it inside the circle because they were the ones who pushed them out of Refinery. However, we spoke about అలా మన టీం నుంచి ఒక స్క్వాడ్ వెళ్ళుంటే మన టీం ని ఎవరొకరు హైర్ చేసుకుని సాలరీస్ ప్రొవైడ్ చేస్తారు. జార్డ్ నాక్ రష్ ఎవరైనా చేస్తారేంటి? Jaunty Gaming, as they've spotted the likes of OnePlus God's Reign, they're taking them down one by one, and same does Godlikes Nancy as he finds an opening on Vasista Esports, but Nightmare, they decide a third party.
Now this is where Okay, Total Jonty Gaming look Gaming, at their patience. They're just waiting it entry out. ఇచ్చింది. They know this Guys, compound మీకు is not going తెలుసా to be contested Jonty Gaming anytime was squad soon, and that's why సింగ్రోల్ they're holding this స్క్వాడ్ possession. ఆడేవారు But the వీళ్ళంతా circle has a గ్రీన్ different నింజా tale to say. విన్సెంట్ For now, it's got to be a rush coming in from the side of Jonty Gaming. Okay. Has two players from two different directions. One Now all they have to plus, do is deal with two players. One player very close and personal. Crocodile He gets taken Predictor. down. Wind Smoke is gone. Predator, the last man standing, is stuck behind that glow wall. There's no way he's going to survive Team this assault coming eliminated, in. God, Dinotra we lays can- that final nail in the coffin and making sure that they've got enough eliminations, 10 eliminations already, and the third party kings are right now pouncing upon them Two as players Tiger uన్నారు, comes but in kill to point pick up చాలా one వచ్చేసినాయి. elimination for himself. Jonty Gaming, they have to clear this path as soon as possible. Vasista Esports spotted them, picked a couple of eliminations in their favor. Team Total Gaming, they are also under pressure. The circle is slowly closing in, and all teams are coming from the Okay, southern front. In their కునాల్ ఒకటి direction, స్ప్లిట్ and that's అయ్యారు లోకే big పొజిషన్ trouble. పాయింట్స్ కోసం Kunal, he landed in థర్డ్ between గేమింగ్ the ఐ likes of థింక్ Nightmare and Total Gaming. Reckoning hammering through between NG Silver Eagle as well as Total Gaming. This fight in 3-4 different directions is causing trouble, and the team which is reaping benefits out of it is none other than Aerobots, because if they've complete vision ఎలిమినేషన్స్ of 10 all the జాంటీ teams, గేమింగ్ ఎక్కువ because all ఉన్నాయి of them టోటల్ గేమింగ్ 8 ahead ఎలిమినేషన్స్ of where they're playing at. Now, look at this. Look at the mini map, and you'll be able to understand that there's one team missing in this kerfuffle, and that's going to be Godlike. Yet again, this team is able Godlike to win ఇంకా all these fights, last లో wait for the last kills few వస్తాయి అనుకుంటా. survivors, and they're going to pounce Godlike upon them and ఇంకా eat start them చేయలే. up. And that has been their strategy from the beginning. The IGL calls have been perfect so far. So let's see when they're going to come in and make sure that they pick up some frags as well. But for now, looking at Aerobots, it seems బ్రో like మొత్తం they're ఈ in a సిరీస్ deadlock దగ్గరున్న because సర్కిల్ లోనే the ఎన్ని circle is స్క్వాడ్స్ coming ఉన్నాయి in బ్రో behind them. They also need to be careful సిల్వర్ ఈగల్ about the పైప్ teams ఫ్లోర్ ఉంటే right ఆరోబర్ట్స్ above them ఏరోబర్ట్స్ in the game. కింద ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళు సిల్వర్ ఈగల్ చాలా రిస్క్ లో ఉంది చెప్పాలంటే. జోన్ పుష్ చేయకపోతే వీళ్ళు ఎదురుకెళ్ళాలి. విండోలో దూకినప్పుడే సిల్వర్ ఈగల్ ని కొట్టేస్తారు. To the league stage. ఫైర్ చేయకపోవడమే బెటర్. ఎంత ఫైర్ చేస్తే అంత ఎక్స్పోజ్ చేస్తాం. వసిస్టా ఈ స్పోర్ట్స్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. గ్లోబల్స్ అయితే యూస్ చేస్తున్నారు ఏరోబర్ట్స్. వీళ్ళిద్దరు జోన్ లోకి అయితే మూవ్ అవ్వాలి. సిల్వర్ ఈగల్ ఇంకా ఏరోబర్ట్స్. Eliminated Team Hind and God's Reign, and this is the third. ఎవరైతే ఫస్ట్ ఓపెన్ కి వస్తారో వాళ్ళు అయిపోతారు బ్రో. లేట్ గానీ మూవ్ అవ్వాలి. ప్లస్ ఏదో ఒక మాన్స్టర్ ఆర్ ఎల్స్ ఏదైనా కవర్ అయితే ప్రొవైడ్ చేసుకోవాలి వాళ్ళు. అదే ఇంకొక బిల్డింగ్ ఉంది. టోటల్ గేమింగ్ ఒకటే ఆన్ ఫైరింగ్. రికనింగ్ కూడా బేఫ్ పాయింట్ పైన అక్కడ రిడ్జ్ లో వచ్చింది ఫైనల్ జోన్. Reckoning, they've made it Genesis through, లో but ఒక knock. Godlike, they're going to be the most happy. They've already spotted a player. They've knocked a nice headshot, and that's again Nancy. ఏరోబర్ట్స్ రష్ చేస్తారు ఎవరి మీద. As right now, yes, John ఓకే సిల్వర్ ఈగల్ సేఫ్ సైడ్ మూవ్ అవుతుంది. అటు సైడ్ ప్రెజర్ అయితే లేదు. ఏరోబర్ట్స్ ఇంకా జెనిసిస్ కి చాలా ప్రెజర్ చేస్తున్నారు. రెకనింగ్ స్పోర్ట్స్ ఇంకా గాడ్ లైక్ ఇద్దరు ప్రెజర్ అయితే చేస్తున్నారు. Now look at who's going to be coming ఇన్సైన్ into the స్పోర్ట్స్ party. ఎలిమినేటెడ్ అండ్ జెనిసిస్ కూడా చాలా డిఫికల్ట్ పొజిషన్ లో ఉంది. సిల్వర్ ఈగల్ ఓపెన్ లో ఉంది. కవర్ ఉందా సిల్వర్ ఈగల్ కి? సోమి కూడా నాక్ సిల్వర్ ఈగల్. Everybody come out in the open slowly and steadily. గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్ అయితే 5 పొజిషన్ తీసుకుని చాలా అడ్వాంటేజ్. బట్ రికనింగ్ ఈ స్పోర్ట్స్ కూడా గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్ దగ్గర మీదకి వస్తుంది. ఓపెన్ కిల్స్ అయితే ఎన్ని వచ్చినాయి? 12 కిల్స్ గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్. ఓపెన్ లో అయితే ఉన్నారు. టీజీ మాఫియా చాలా ప్రెజర్ లో అయితే ఉంది. Starting to fight it out. Total Gaming. Okay, delayed down as Silver Eagle కూడా eliminated. All crosshairs on him. Reckoning Sports I think rush చేస్తారు పైన ఒక knock కాబట్టి. Coming in from the other side, but the revival is going to be very very easy. Godlike, they've got 3 men standing. Genesis eliminated. Okay, ఇంతసేపు సర్వైవ్ అవ్వడం చాలా గ్రేట్ ఆ పొజిషన్ లో. Reckoning Sports 4 members alive ఉన్నారు. Waiting, and these wolves are going to pounce when the time is right. Let's see 3v4. రికనింగ్ బూయా కొట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. రికనింగ్ స్పోర్ట్స్ బూయా కొట్టచ్చు. బట్ గాడ్ లైక్ ఏమైనా పై నుంచి మిరాకిల్ చేస్తుందా? ఎకో మీద ఫుల్ నేడింగ్ బ్రో. ఇంకా చాలా హెచ్పి తక్కువ ఉంది. ఎకో ఇస్ ఇన్ డేంజర్. ఎలిమినేట్ ఎకో 2-4-3 ప్లేయర్స్ అలైవ్. లాంచ్ ప్యాడ్ పెట్టి ఎక్కడికి వెళ్తాడు? యాంగిల్ తీసుకుంటాడేంటి పైన? హెచ్టెక్ రష్ తిని తీసుకోడే. ఓకే సర్కిల్ లోకి అయితే మూవ్ అయ్యారు టోటల్ గేమింగ్ కూడా. ఇద్దరే ఉన్నారు గాడ్ లైక్ నుంచి. రికనింగ్ ఈ స్పోర్ట్స్ అయితే 4 men అలైవ్. గ్రాప్లింగ్ హుక్ వేసుకుని ఆపోజిట్ డైరెక్షన్ కి అయితే వచ్చాడు బిల్డింగ్. ఇద్దరు జోన్ లో కూడా ఇప్పుడు అందరూ జోన్ ఆక్యుపై చేస్తారు. జోన్ లోకి అందరూ వచ్చారు. నో ప్రాబ్లం. Sharing the same compound, fighting of Total Gaming.
Now we'll have to wait and watch how Reckoning are gonna make sure that they Reckoning అయితే 4 members advantage. I think first ఏ స్క్వాడ్ అవుతుంది అనుకుంటున్నారు. టోటల్ గేమింగ్ అయిపోతుంది. వాళ్ళు జోన్ లోకి పుష్ అవ్వాలి సర్కిల్ మూవ్ అయినప్పుడు. Sealing of this building, making sure that they restrict the side of Godlike from moving around. But Total Gaming, they're being careful. They know that they'll get an opportunity. They know that the next ఈ కాంపౌండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకుంటది టోటల్ గేమింగ్ నెక్స్ట్ జోన్ పుష్ అయినప్పుడు. ఈ కాంపౌండ్ జోన్ మిడిల్ లోనే ఉంది. Whatsoever. Total Gaming 3 men standing. Reckoning Esports, all 4 of them inside a compound. Shanky's crosshairs completely set on Reckoning. So does the side of Godlike as well, because they know once they're gonna get taken down, they're gonna take at least 2 to 3 players of Reckoning with them. మాఫియా అయితే రొటేట్ అవుతున్నాడు లెఫ్ట్ కి. మాఫియా స్నాపర్ మెయిన్ రోల్. మాఫియా కనుక మంచి యాంగిల్ తీసుకున్నాడంటే 3 వ్యూస్ ముగ్గురే బుయా కొట్టే అవకాశం చాలా ఉంది. రెకనింగ్ అయితే రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. మాఫియాకి మేబీ స్పాట్ చేయొచ్చు. ఫుల్ రొటేట్ అయితే అయిపోతున్నారు. నోబితా పైన గాడ్లైక్ అయితే చూడడం చూసారు. ఒక డౌన్. రెకనింగ్ ఈ స్పోర్ట్స్ ఎవరు డౌన్ చేసింది. He will be revived and right now అయితే అయిపోయాడు. నైస్. జోన్ అయితే మూవ్ అవుతుంది. Total Gaming, they are the ones who would want to convert, but the numbers, are they going to work? Reckoning safely. Reckoning గ్రాప్లింగ్ హుక్ ఉంది కాబట్టి వీళ్ళు మూవ్ అయితే అవ్వచ్చు, బట్ గాల్లోనే కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. ప్రెజర్ చేయాలి రెకనింగ్ ఈ స్పోర్ట్స్ మాఫియా. టోటల్ గేమింగ్ ప్రెజర్ చేస్తే ఛాన్స్ ఉంటది. మాన్స్టర్ ఉన్న వీళ్ళు కిందకి సేఫ్ గా వెళ్ళగలరు. జంప్ అయితే చేశాడు. గాడ్లైక్ ఈ స్పోర్ట్స్ డిసిషన్ తీసుకుంది ఇంకా మూవ్ అవడానికి. ఓపెన్ లోకి అయితే వచ్చారు. చాలా డిఫికల్ట్. నాన్సీ ఓకే కవర్ లోకి అయితే వచ్చాడు, బట్ వదలరు. ఇద్దరే ఉన్నారు కాబట్టి రెకనింగ్ ఈ స్పోర్ట్. ఓకే మా టీజీ కూడా ఇంకా ఏ మూవీ తీసుకోవట్లే. పొజిషన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే రెకనింగ్ గాడ్లైక్ ఈ స్పోర్ట్స్ అయితే ఫైట్ లో ఉంది. గాడ్లైక్ ఎలిమినేటెడ్. ఓకే రెకనింగ్ వర్సెస్ టోటల్ గేమింగ్ 3 versus 4 ఐ థింక్ సిచ్యువేషన్. మాఫియా అయితే మంచి యాంగిల్ తీసుకున్నాడు. పైనుంచి ఎంత కవర్ ప్రొవైడ్ చేయగలడు. నాక్ వాట్ నాక్. ఓపీ ఇతనైతే నాక్ చేసుకున్నాడు పై యాంగిల్ తీసుకుని. ఎంత చాలా బాగా యూస్ అయింది పై యాంగిల్ అయితే. ఇంకా 1 ప్లేయర్ స్టాండింగ్. టోటల్ గేమింగ్ అయితే బూయా ఓపీ బూయా 3 ప్లేయర్స్ బూయా కొట్టారు. స్క్వాడ్ అంతా ఎలిమినేటెడ్. ఓపీ బూయా బై టోటల్ గేమింగ్ ఫస్ట్ మ్యాచ్. As to why they're one of the best in this, and they've done it in style. They have made sure ఫ్రిడ్జ్ లో కూర్చుని ఆడితే అసలు లాగ్ అవ్వదు ఫోన్. మ్యూజిక్ లో ఆఫ్ చేయాలమ్మా క్లైమ్ వస్తుంది. ఓపీ బూయా గైస్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా హోల్డ్ చేశారు అందుకే ఫైట్ ఇనిషియేట్ చేయకుండా. ఫస్ట్ గాడ్ లైక్ ఎలిమినేట్ అయ్యాక వెళ్దాం అనుకున్నారు. అండ్ లాస్ట్ నా స్నాపర్ యాంగిల్ మాఫియా అయితే పైనుంచి ఇద్దరిని నాక్ చేయడం. అసలు ఏమన్నా లాస్ట్ లో డిసిజన్ మేకింగ్ సూపర్. అసలు ఇక్కడ కనుక మాఫియా ఈ డిసిజన్ తీసుకోకపోతే అసలు ఎప్పుడు వెళ్ళాడో కూడా మనకు తెలియదు. ఒకసారి చూద్దాం. గాడ్లైక్ ఎలిమినేట్ అయింది. మాఫియా ఎప్పుడు తీసుకున్నాడు యాంగిల్. వీళ్ళిద్దరైతే రష్ చేశారు. రష్ చేసిన తర్వాత ఓకే ఫైట్ వాళ్ళు రష్ చేసిన తర్వాత పైన యాంగిల్ తీసుకున్నాడు. వీళ్ళు రెకనింగ్ స్పోర్ట్స్ ఓపెన్కి వచ్చేసారు. ఇంకా చాలా మంచి పొజిషన్ లో ఇద్దరిని నాక్ చేసుకున్నాడు. మాఫియా అయితే సూపర్ అసలు. ఓపీ గెస్ ఆల్రెడీ. టీజీ బోయా ఓపీ మ్యాచ్. Just 1 second, I'll just come. Guys, ఎవరైతే స్టీమ్ లైక్ చేయలేదు ఫాస్ట్ లైక్ చేయకండి. వాట్ అబౌట్ యువర్ మ్యాచెస్? ఓకే స్పైడీకి మ్యాచెస్ ఉన్నాయి కదా. స్పైడీ ఒకవేళ మ్యాచెస్ లేకపోతే డిస్కార్డ్కి రా. ఓకే నేను డిస్కార్డ్లో ఉంటా. డిస్కార్డ్కి రా గైస్. ఓపీ మ్యాచెస్ అసలు.
Okay, 29 points first match total gaming, and reckoning esports 20 points, godlike esports 20, ఇద్దరు 20 points, జాంటీ గేమింగ్ 12 points fourth position, genesis 11, aeroverts 11, and NG silver eagle 10 points చేసింది fine. Nightmare 8, team insane register team hind. కానీ టోటల్ గేమింగ్ ఫస్ట్ మ్యాచ్ ఈ లెవెల్ ఆఫ్ గేమ్ ప్లేస్ సూపర్ అసలు. హలో స్పైడీ, హలో. నేను వాట్సాప్ లో మెసేజ్ చేశా, లైవ్ లో క్యామ్ పెట్టావని నేనే ఫోన్ చేయలే. ఓకే, 9 PM పోస్ట్ పోన్. 9 PM పోస్ట్ పోన్ అయిందా నీది? మ్యాచెస్ ఉన్నాయి అంట, క్లాష్ అంట. స్పైడీ ఎక్కడ మ్యాచెస్? స్పైడీ ఎక్కడ దేంట్లో మ్యాచెస్ నీవి? నావి హలో సార్, అదే హలో. తెలుగు ఈ స్పోర్ట్స్ జోన్. ఓకే, TEZ మ్యాచెస్ 9 PM. రేపు కూడా వాచ్ పార్టీ ఉంది కదా యతీష్? ఏంది నువ్వు స్నాపర్ యాంగిల్ తీసుకుంటాడని ప్రెడిక్ట్ చేసావా? ఆహా, టీజీ నేను ప్రెడిక్ట్ అన్నది స్టార్టింగ్ లోనే చెప్పాను, మ్యాచ్ స్టార్ట్ కాకముందు. అరే డిస్కౌంట్ మ్యాచ్ ఆఫ్ లో ఉంది, ఫుల్ ఉంది డిస్కౌంట్ డెస్క్టాప్. సో మాట్లాడు. హలో. ఓకే డన్, వస్తా. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ మ్యాచ్. అవుతుందా స్క్రీన్ షేర్? అవుదా? స్క్రీన్ షేర్ అవ్వదు. మరి నీకు హైయెస్ట్ నాకు ఇదే కిల్స్ ఉంటుంది. డిలే ఎంత ఉంటుంది? నేను ఈ స్ట్రీమ్ పెట్టానా వాళ్ళది పెట్టానా? ఇంగ్లీష్ నాది పెట్టు, సేమ్ టైంకి వస్తుంది. లేదు లైట్ డిలే ఉంటుంది, వాళ్ళదే పెట్టు. నేను ఇది 2x లో పెడుతున్నాలే. సెకండ్ గేమ్ ఏ మ్యాప్? సోలారా కదా సెకండ్? మొత్తం టోటల్ 81 ఎలిమినేషన్స్. చూద్దాం హైయెస్ట్ ఈ 6 మ్యాచెస్ లో ఏ మ్యాప్ ఎక్కువ ఎలిమినేషన్స్ అయితే. ఎక్కువ సోలారా మ్యాప్ అయితే కిల్స్ ఎక్కువ వస్తాయి. సొలారా తర్వాత పొరగట్టది. కాదు, OnePlus టీమ్ నేమ్ ఏంటి? గాడ్స్ రీజన్. ఓకే, ఇంకా షార్ట్ కట్ లో అది ఓపీ జీజెడ్ జిఆర్ పెట్టారు. OnePlus గేమ్ సమ్మరీ అనిపిస్తుంది ఇక్కడ. గేమ్ సమ్మరీ చూపిస్తుంది. ఫుల్ మ్యాప్ పెట్టు బ్రో. ఏంది బ్రో నువ్వు ఈ స్పోర్ట్స్ చూస్తుంటే? నువ్వు ఇయర్ ఫోన్స్ అన్నా, నీ ఇయర్ ఫోన్స్ విచ్ కంపెనీ? ఈ JBL బ్రో, JBL 600 రూపీస్ ఉంటాయి. కేఆర్టీ తెలుగు గేమ్స్. హాయ్ బ్రో, హాయ్ గైస్. ఒకటి ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అఫీషియల్ అవుతుంది, లైక్ గవర్నమెంట్ మేబీ టోర్నమెంట్స్ పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం గేమింగ్ మనీతో ఆడే అన్ని బ్యాన్ చేసింది, కానీ ఈ స్పోర్ట్స్ అయితే ప్రమోట్ చేయబోతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఓకే, చాలా పెద్ద థింగ్స్ అయితే జరిగితే గేమర్స్ అందరికి ఈ స్పోర్ట్స్ చాలా బిల్డ్ అవుతుంది. కమ్యూనిటీ అనే కాదు, మన ఫ్రీ ఫైర్ అనే కాదు, ఎవ్రీ గేమ్ ఈ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, మేబీ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చాలా గవర్నమెంట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. స్పోర్ట్స్ ఏదన్నా ఎక్స్పైర్ట్ చేయొచ్చు. సో ఈ స్పోర్ట్స్ ఎవరైతే పేరెంట్స్, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తారు. DX చెప్పిందే, ఇది నాకు తెలిసిన స్టోరీ కాదు. లైక్ ఫీనిక్స్ ఈ స్పోర్ట్స్ అని ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఒకరు టాప్ 18లో వచ్చిన స్క్వాడ్. స్నాపర్ ప్లేయర్, తన పేరేంటి నేమ్ ఐడియా లేదు, బట్ వాళ్ళ ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడే వాళ్ళ డాడీ ఫోన్ బదలు కొట్టి ఫుల్ తిట్టాడంట. అయితే వాళ్ళు దానివల్ల ఫీనిక్స్ ఈ స్పోర్ట్స్ క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళ మెయిన్ స్నాపర్ ఐజీఎల్ లేకపోవడం వల్ల.
సో ఈ స్పోర్ట్స్ 1 crore ప్రైస్ ఫుల్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ. పేరెంట్స్కి అసలు గేమ్ ఆడుతున్నామంటే అసలు ఏం తెలియదు. గేమ్ ఆడుతున్నామంటే మనం చెడిపోతున్నాం అంతే. గేమింగ్ ఇంకా ఇండస్ట్రీ మీద అసలు గుడ్ ఒపీనియనే లేదు. గేమ్ ఆడుతున్నామంటే పాడైపోతామనే చూస్తారు. సో ఎప్పుడైనా ఇండియా ఒక కప్పు కొడితే వరల్డ్ సిరీస్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఒకటి కొడితే కొంచెం న్యూస్లోకి వస్తుంది, చాలా తెలుస్తుంది. ఈ స్పోర్ట్స్ ఏమీ క్రైమ్ కాదు, గేమింగ్ అన్నది క్రైమ్ కాదు, గేమింగ్లో కూడా కెరియర్ ఉంది. ఇప్పుడు క్రికెట్ని మనం అంతలాగా చూస్తాము, చాలా క్రికెట్ కూడా ఒక గేమే కదా, దాంట్లో కూడా అడిక్షన్ ఉంది కదా. కాలేజీలు బంక్ కొట్టి స్కూల్ బంక్ కొట్టి క్రికెట్ ఆడతాం, మరి దానికేం చెప్తాం. క్రికెట్ అయితే ఎక్కడ పెట్టుకుంటాం, బట్ ఈ స్పోర్ట్స్ని అయితే తిట్టుకుంటాం. సో అన్నట్లకి ఈక్వల్ ఉండాలి, ఈ స్పోర్ట్స్ కూడా గ్రో అవ్వాలి. బ్రో ఇప్పుడు ఇది ఆడుతున్నారు, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ జరుగుతుంది, దీంట్లో ఎక్కాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి, డే అండ్ నైట్ కష్టపడాలి. ఈ స్పోర్ట్స్ అంత ఈజీ కాదు, ఇది కూడా ఒక స్పోర్ట్, స్కిల్ బేస్డ్ స్పోర్ట్. ఇది కూడా వాళ్ళు అథ్లీట్సే, బట్ ఈ స్పోర్ట్స్కి స్పెషల్ రికగ్నైజేషన్ అయితే లేదు. చూద్దాం, గవర్నమెంట్ మంచిగా ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. చాలా బిగ్ థింగ్స్ టు గో. KRD Telugu Games, welcome to the KVTN fans. Thank you for taking membership, bro. Bro, night 4vs4 ఆడదామన్నారుగా, ఈ స్పోర్ట్స్ గోల్డ్కి స్ప్రే లేదా 1 tap. బ్రో 1 tap అని ఈ స్పోర్ట్స్ అని అన్నాక బ్రో, ఈ స్పోర్ట్ ఏమంటారు, నైట్ 4 ఈ స్పోర్ట్స్ గోల్డ్కి అంటున్నా, మళ్ళీ 1 tapని ఎందుకు ఎంకరేజ్ చేస్తాం మేము? ఈ స్పోర్ట్స్ గోల్డ్ అంటే క్రికెట్ ఈ ఫిజికల్ గేమ్, ఎస్. ఇప్పుడు మరి చెస్ ఏంటి, దానికి కూడా చెస్ కూడా ఒక స్పోర్ట్స్ రైట్. మరి కూర్చుని ఆడతాము, బ్రెయిన్ పెట్టాలి చెస్కి. మరి చెస్ కూడా కాంపిటేటివ్ ఉంది కదా, చెస్ కూడా చాలా. అప్పుడు చెస్లో కొట్టిన వాళ్ళని మనం ఎంత సెలబ్రిటీలా చూస్తాం రైట్. ఈ స్పోర్ట్స్ ముందే మైండ్ గేమ్ బ్రో. ఇప్పుడు నువ్వు పిచ్చ మైండ్ గేమ్ ఇది. చెస్ ఆడే ఐజీఎల్కి చెస్ ప్లేయర్కి ఎంత ఐక్యూ ఉండాలో ఈ స్పోర్ట్స్లో అంత ఐక్యూ ఉండాలి. చెప్పాలంటే మోర్ దెన్ దట్, చాలా ఐక్యూ ఉండాలి. హ్యాండ్లింగ్, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయడం. అన్న షినోబీ వార్ చాలా బ్యాడ్. ఏంటి డ్రాప్ పాయింట్స్ చూడలేదు అమ్మ బాబోయ్. మొత్తం టీవీ టవర్, బ్లూమ్ టౌన్, మొత్తం 5 స్పాట్స్ అక్కడ ఎదుగుతున్నాయి. స్టార్టింగ్ ఫైట్ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సోలరమే బ్రో. బ్రో నువ్వు ఒకటి అడిగావు కదా, ఏంటి షినోబీ వార్ ఎందుకంత బాగా ఆడలేదు? ఎందుకంటే మొబైల్లో ఆడ బ్రో, పీసీలో కాదు. నేను ఇన్ని ఇయర్స్ అవుతుంది మొబైల్లో ఆ టోర్నమెంట్ ఆడాలి. ఎందుకంటే క్రియేటర్ కంపల్సరీ ఆడాలి దాంట్లో, లేదంటే టీంని అయితే తీసుకున్నాం, బట్ క్రియేటర్ కంపల్సరీ అనేసరికి నేను మొబైల్లో ఆడా కాబట్టి మొబైల్లో ఆబ్వియస్లీ నేను ఆడలేను, ఎందుకంటే ఫస్ట్ నుంచి పీసీ కాబట్టి. బట్ ట్రై అయితే చేశాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం నుంచి కొంచెం కొంచెం మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఇలా మేబీ ఇలా క్రియేటర్ ఓన్లీ కంపల్సరీ అంటే ఇంకా నేను కూడా కొంచెం నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. బ్రో మీకు ఈ స్పోర్ట్స్ పవర్ తెలియదు బ్రో. గేమ్ కనుక బ్యాన్ అవ్వకుండా ఉంటే అప్పుడు ఉండేది కమ్యూనిటీలో ఈ స్పోర్ట్స్. జాంటీ గేమింగ్ ఈ స్పోర్ట్స్ ఆడి ఇల్లు కట్టాడు. తను ఇంకా రిటైర్డ్ ప్లేయర్. ప్రెసెంట్ ఇప్పుడు ఏవైతే ఆర్గ్స్ తీసుకుంటున్నాయి ఆ ప్లేయర్స్ స్క్వాడ్స్ని, ఇప్పుడు కనుక ఇంకా నెక్స్ట్ వరల్డ్ సిరీస్, ఇంకా ప్రో లీగ్ ఆర్ వాట్ ఎవర్, ఇంకా టోర్నమెంట్స్ వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ నుంచి సపోర్ట్, గవర్నమెంట్ నుంచి వస్తాయి, అఫీషియల్ అవుతాయి ఎవ్రీథింగ్. సో ఎంత కెరియర్ ఉంటుంది ఈ స్పోర్ట్స్లో. బట్ మనకి నేను ఒకటి చెప్తా బ్రో, ఎవరైతే ముందడి లైక్ ఫార్వర్డ్ ఉంటారో, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను బీట్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఫాలో అవ్వలేదు. ఓకే, అంటే బీట్ సింగ్స్ నేను చేశాక చాలా క్రేజ్ వచ్చింది. ఒక్కొక్క వీడియోకి 10 million, మినిమం 10 million రీచ్ ఉండదు. వన్స్ నేను చేస్తూ ఉన్న ఇయర్స్ ఒక 2 years అయింది స్టార్ట్ చేసి. నన్ను లైక్ నేను స్టార్ట్ చేసిన
ఉన్నప్పుడు కాంపిటీషన్ లేదు బీట్ సింగ్స్లో యాక్చువల్లీ. బట్ ఇప్పుడు చాలామంది నేను ఎంతమంది క్రియేటర్స్ చూసానంటే బీట్ సింగ్స్ చాలా బాగా చేస్తున్నారు, సూపర్ చేస్తున్నారు. వెన్ నాకన్నా చాలా బాగా చేసే వాళ్ళు కూడా వచ్చారు కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే అలాగా నేను ఒకటి మన సవర్లో బీట్ సింగ్స్ చేసా, చాలామంది ఫాలో అయ్యారు. నేను వేరే సవర్లో చూసే చేశాను అనుకో. అలా నెక్స్ట్ నేను ఏడబ్ల్యూఎం ఆడేవాడిని ఒకప్పుడు, 1 year బ్యాక్ అన్లిమిటెడ్ ఏడబ్ల్యూఎం ఆడేవాడిని. నిజంగా బ్రో లైక్ KV18 అన్న నేమ్తో పిచ్చ నేములు చూసాను నేను, లిటరలీ సేమ్ నేమ్తో అన్లిమిటెడ్ ప్రాక్టీస్ చేయడం. సో కమ్యూనిటీలో క్రియేటర్స్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో దాన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసామనుకో, సో ఈ స్పోర్ట్స్నే ఫాలో అవుతారు. బ్యాన్ అయ్యేసరికి మనం క్రింజ్ సైడ్ వెళ్ళిపోయామనుకో, అది ఏం చేయలేం. నేనేదో చెప్తామని పాయింట్ డైవర్ట్ అయిపోయా. సరే ఇప్పుడు రేపు గ్రూప్ సి కదా, రేపు గ్రూప్లో కూడా మంచి టీమ్స్ ఉన్నాయి. ఇంకేంటి గైస్? తను ఉంటే బాగుండేది కేవీ షినోబి వార్ టోర్నమెంట్లో. బట్ లైక్ నేను రౌడీకి అదే రౌడీ బ్రోని పిలిచాను నేను. లైక్ యాక్చువల్లీ తను మేము పర్లేదు పీసీ లాబీ అలవాటు ఉంది. ఒకసారి చెప్తున్నా కదా, ఒకసారి స్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి పెద్దగా స్టార్ట్ అయిందంటే ఇంకా ఈ స్పోర్ట్స్కి తిరిగి ఉండదు. నేను ఈ స్పోర్ట్స్ అని ఎందుకంటే మెయిన్ రీజన్ బ్రెజిల్ సవర్లో ఈ స్పోర్ట్స్ ప్లేయర్ క్రియేటర్. బట్ మన దగ్గర ఈ స్పోర్ట్స్ ప్లేయర్కి అసలు ఉండదు. ఫ్లుక్సో నోబ్రు తెలిసే ఉంటుంది, తనది ఓన్ బ్రాండ్ ఉంటుంది. అలా నేను ఒక బ్రాండ్ చేయాలి కమ్యూనిటీలో ఈ స్పోర్ట్స్లో. హాయ్ కే బ్రో, హాయ్ లింగా మిస్తి. గైస్ సండే ఫేస్ క్యామ్తో స్ట్రీమ్ చేయనా? ఇప్పుడే చేశారా? పక్కంతా ఇక్కడ కూర్చొని కాస్టింగ్ చేద్ది. పోల్ ఎందుకు స్టార్ట్ అయిందా మ్యాచ్? లేదు స్టార్ట్ అవ్వలేదు. పెడతా పెట్టా చూడు. సిజు ఫేస్ క్యామ్తో స్ట్రీమ్ చేస్తుందంట, చేయాలో లేదా పోల్ చేయండి, ఓట్ చేయండి. ఆర్ యూ మ్యారీడ్? ఎస్, అన్ఫార్చునేట్లీ. పెయిడ్ స్క్రీమ్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నా బ్రో. నేను చేసినప్పుడు స్లాట్స్ అయితే ఫుల్ అవ్వలేదు బ్రో, నాకు అంత స్ట్రెస్ వద్దు. ఏ బ్రో ఏ టైంకి పెడతారు? 4v4 మ్యాచ్ బ్రో. ఇది అయ్యాక ఆడదాం బ్రో. స్పైడీ ఆడదామా ఒక స్టేట్ వార్? 9కి ఉందన్నో, ఇది ఎన్నింటికి అవుతుంది? ఇది మ్యాచ్ అయిపోయాక ఆడదామంటే ఆడదాం, గ్యాప్ వస్తుందిగా. గ్యాప్ వస్తుంది నిజమే, బట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది అంతలోపు. కొంచెం తక్కువ రౌండ్లు పెట్టి ఆడతాం. 5 ఆబ్జెక్టివ్. బ్రో వరుణ్ తేజ బ్రో, మీరు మార బ్రో. నేను ఎంత చెప్పని బ్రో, మీరు వాచ్ అండ్ లెర్న్ బ్రో. మీరు అని చూసి నేర్చుకోండి. ఒకవేళ మీకు ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, నో ప్రాబ్లం. మీకు వాచ్ పార్టీ చూడడం ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం బ్రో. బట్
620కే కదా సోలారా మ్యాప్ ఇంకా పెట్టలేదేంది కదా 10 minutes లేట్ చేశారు. 620కి 650కి ఇప్పుడు కట్టరి సాత్విక్, హలో సాత్విక్, ఐఎమ్ గోస్ట్ ఆఫ్ ఉచి. అన్నా నీకు ఇన్కమ్ ఎంత? ఎందుకు లేదు బ్రో వాటి గురించి. ఐటీకేలో మంచి ల్యాప్టాప్ చెప్పు బ్రో, ఎడిటింగ్ కోసం నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుంటా. నాకు తెలియదు బ్రో, రీసెర్చ్ చేయాలి నువ్వే. ఎందుకంటే మార్కెట్ రేట్ ఒక నేను ఇప్పుడు 1 lakh పెట్టి కొడితే అది 1 yearకి 80,000 అవుతుంది. సో ఈ టైంకి ఏది బాగుందో నువ్వు రీసెర్చ్ చేయాలి. బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 80,000 అని సర్చ్ చేయి. లేటెస్ట్ వీడియోలో చూడు, 1 year బ్యాక్ వీడియోలు చూడు. ఓకే, 1 month బ్యాక్ పెట్టిన వీడియోలు చూడు. అండ్ ఇప్పుడు ఏముంది, వినాయక చవితి ఉంది, గ్రేట్ ఫెస్టివల్ సేల్ వస్తుంది. ఆ సేల్లో తీసుకో, నీకు మినిమం 80,000 ల్యాప్టాప్ 60,000కి వస్తుంది. కంగారు ఏం పడకు. గ్రేట్ ఇండియన్ సేల్, మొన్న ఇండిపెండెన్స్ సేల్ అయింది, అలా ఏదో ఒక సేల్ వచ్చినప్పుడే కొను. ఎలక్ట్రానిక్స్ చాలా పడిపోతాయి. యూ క్యాన్ సేవ్ 10,000. స్టార్ట్ అయిందా? లేదు, అప్కమింగ్ 620 ఇంకా చేంజ్ చేయలే టైం. టూ మినిట్స్ 15 seconds ఇంకా. ఏంటి 1 map కే బ్రేక్ ఇచ్చారు? అదే కదా, ఫుడ్ తినడానికి వెళ్ళాడేమో కాస్ట్. కనా గేమింగ్ హాయ్ బ్రో, హాయ్. బ్రో నువ్వు అని ఎవరు పెట్టలేదు, ఒక్కడైనా నువ్వు అని నోట్ చేయండి బ్రో. ఐ విల్ గో ఫర్ ఇట్. ఎస్ఎస్ గేమింగ్ B16 ఒకసారి నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు చూడు బ్రో. లేదు బ్రో, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేను మర్చిపోతాను కూడా. ఒకవేళ ఇన్ కేస్ నేను చూసిన బ్రో నీకు ఒకటే చెప్తా బ్రో, నువ్వు కొంటున్నా బ్రో రీసెర్చ్ చేసుకోకపోతే ఎందుకు బ్రో? చేయి, నువ్వు చూడు, రీసెర్చ్ చేయ, ఎక్కువ వీడియోలు చూడు, వాళ్ళే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెక్ ఛానల్స్. సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బ్రో, నేనైనా రీసెర్చ్ చేయాలి. నువ్వు కొనేదానికి నేను ఎందుకు రీసెర్చ్ చేస్తా చెప్పు? ఏ బ్రో కలహరి లాస్ట్కి టీజీలో శాంకి రియాక్షన్ చూసావా? లేదు, చూడలేదు. నేను వాళ్ళ ఫేసులు చూడలేదు, ఓన్లీ గేమే చూసాను. బ్రో ఫుల్ స్క్రీన్ పెట్టు. స్టార్ట్ అవ్వండి బ్రో, పెడదాం. స్టార్ట్ అవ్వలేదుగా. నేను చెప్తాను స్టార్టింగ్. ఓకే, నువ్వు అని 13% ఓట్ చేశారు అబ్బా సాయిరామ్. నేను కూడా 4 vs 4 ఆడదాం మీ టీంతో. ఓకే, బట్ లేదు బ్రో, ఆల్రెడీ ఒకటి తప్పుకున్నా, అదే యొక్క చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ అవ్వదు. అవుతుంది కానీ సోలారా ప్రిడిక్షన్ ఏంటి? ఏ టీం బూయా కొడుతుంది అనుకుంటున్నాను బ్రో? నేనైతే ఒకటే రికనింగ్ నా ఫేవరెట్ చెప్తున్నా, బట్ సోలారాలో రికనింగ్ కొట్టింది లాస్ట్ టైం కూడా. నాకైతే గాడ్ లైక్ బూయా అనిపిస్తుంది. ఎస్ అంట, నాని వచ్చాడు స్ట్రీమ్ లోకి. ఎందుకంటే జాంటీ గేమింగ్ కానీ గాడ్ లైక్ కానీ చూద్దాం. కొన్ని టీమ్స్ దాస్తాయి గేమ్ ప్లాన్. గాడ్ లైక్ అంతా చూపించేస్తుందేమో నా డౌట్. నువ్వు పెట్టేవాళ్ళు హేటర్స్ అనుకుని వదిలేయాలా? అసలు ఫ్యాన్స్ లేరు, ఇంకా హేటర్స్ ఏమంటారు? అంటే కదా సార్.
అయ్యో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ కామెంటరీలోకి వచ్చారు వీళ్ళు. కామెంటరీ అవుతుంది. సోలారాలో గాడ్ లైక్ బూయా కొట్టే ఛాన్స్ ఉంది. ఓకే పోల్ పెడదాం. ఏం చేస్తున్నాం పోల్? ఏం చేస్తున్నాం? నోనేగా అన్ని ఓట్స్. మ్యాచ్ 2 ఇది. గాడ్ లైక్ ఇంకొకటి నేనేంటి చెప్పా? నువ్వు రికనింగ్ తీసుకోవచ్చు. అది ఇంకో టీం ఏం పెట్టావు ఫోర్త్ది? ఎందుకు బ్రో? ఫోర్త్ది జాన్కి. రికనింగ్లో అన్లేపేసాను. నైస్. హే బ్రోస్ యూ సోల్ సిత్తుల తెలుగులో కామెంటరీ చేయి ఫుల్ ఫ్యాన్స్. కేవీటీ నీకు నేను కూలర్ని. వద్దు కూలర్ వద్దు, నాకు వాటర్ పోస్తూ ఉండాలి. ఓకే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. The teams have already started to drop off. The flight path seems to be బ్రో క్లాష్ అవుతున్నాయి బ్రో. గాడెల్ ఇంకా ఎన్ఎంఆర్ నైట్ మేర్. right to the center. టీజీ అయితే హబ్లో దిగింది. టీవీ టవర్ లో ఎవరు దిగట్లేదు చూడు. అవాయిడ్ చేస్తారు, అది ముగ్గురు డ్రాప్ పాయింట్ అని. అందరూ బ్యాకప్ చేసుకున్నారు. ఫామ్ వీళ్ళు హిందూ జెనసిస్ ఒకే డ్రాప్ పాయింట్. రైట్ ఆల్రెడీ నోబితా అయిపోయింది. again the first one and కొంచెం 2x పెడుతున్నారు. they're kind of thinking, oh no, let's take a fight next. It is not happening. This is not God like that. They think that okay, we'll take this fight later, we'll push it further. They've already grabbed 2 and that's problem for the likes of Nightmare Esports at the very start. బట్ నేను లైవ్ లో ఎలా చూపించాను? ఎందుకు ఇద్దరు సేమ్ టైం లో పెడితే సరిపోతుంది. నేను 2x అయితే పెట్టా, అప్పుడే లోడ్ పడింది. Aerobots, even they have started అయినా to డిలే think straight. All of a sudden, క్వాలిటీ they నా were దగ్గర not able to pick up eliminations, but not 144. get into any kind of అది gameplay. 144. అది కాదు స్టీవ్, నేను నాకు డిస్కౌంట్ నిట్రో లేదు కదా, 720 వస్తుంది కదా. Players from Silver Eagle, and they're keen to get this elimination as well. And the risk of exposure is going to be much more higher because the last man standing out వీళ్ళ here ఫోన్స్ is an అయితే advantage యాపిల్ is gonna be కొంచెం used దగ్గరికి around ఆడతారు. this ఫోన్స్ ఏంటో region. That is తెలుస్తుంది. where that man will not have anything else to do. కాదు చాలా మంది but బూట్ kill క్యాంప్ లో Kobe's లేరు కదా. position and then get taken down. లేదు Silver Eagle and Team Hind, not something that we kind of predicted, but Aerobots spot that happening and they're like, hey, I think those were our eliminations. How are you guys fighting amongst yourself? Aerobot. And a quick answer on Ayush, putting him down for the one elimination he was able to grab on Team Hind. And unfortunately for both the సిల్వర్ ఈగల్ చాలా డామినేటింగ్ ఆడాలి ఏమైనా చేయాలంటే. somehow they got Lexus కూర్చోబెట్టారు. ఐస్ వచ్చాడు. they will revive them, they will be back into అవునా? the battle, but those are free eliminations. లెక్సోస్ కాదు మా ఇంక్ని. To the likes of ఓకే మా ఇంకా Jaunty Gaming, however, this time జాంటీ గేమింగ్ చూడు అప్పుడే 1+ మీదకి పోతూనే ఉన్నారు. after getting all their loot and ready, now it looks like they require Knock up, knock. firing bullets, and there is the opening. That's కాదు వీళ్ళు సింగ్ బ్రోల్ స్క్వాడ్ లో ఆడేవారు కదా. line for God's Rain to answer back is very జాంటీ గేమింగ్ హైర్ చేస్తుంటారు. కానీ వీళ్ళు హిందీ వాళ్ళే, బట్ సింగ్ బ్రో దాంట్లో ఆడేవారు. It's unsure. అయిపోయిందా 1+? Eventually gets taken down. Jaunty Gaming are looking more promising than they could ever look into. ఇద్దరు పారిపోయారులే. It's the second game, but yes, they've got that momentum. They understand now. Eliminations వీళ్ళు బూట్ క్యాంప్ లోనే ఉన్నారు. for them to go forward. But whereas on the other side, Aerobots, సీతా they've also 1+. started to get taken down. Radhe Thakur is అదే going అదే to get revived at the ఉంటారు. nth moment. So that means all of a sudden we're going to have all the teams again back and kicking. టీమ్ ఇన్సెన్స్ అల్లు ఈ స్పోర్ట్స్ ది ఓల్డ్ నేమ్ ఏంటి? వింటేజా? That's what Godlike is doing. They విక్టియస్ విక్టర్స్ విక్టర్స్.
as well as Vasista Esports and Team Insane. They're at the brunt of receiving these bullets. RN, he is down. అరే ముగ్గురు అయిపోయారు దాంట్లో. But it looks like before the elimination of Nightmare, it could be Sallu, the last man standing for Insane. But before he goes down, he's found an elimination. But that's just one. He's spotted. Oh my god. Away for him is going to be difficult. Swaroop has called అరే వెహికల్ పగిలిపోయింది, అయిపోయాడు. the vehicle's gone. And Sallu has nowhere to run. టీమ్ ఇన్సైన్ ఫస్ట్ గేమ్ కూడా వాళ్ళకి మంచిగా వెళ్ళలేదు. Vasista Esports prolong this without grabbing the elimination. They should also be in the verge of a Total gaming munde undi ga bro. Right across the bridge. Swaroop has spotted it. He's trying his best to Team Insane eliminated first squad, eliminated Team Insane. Gaming, they're here and now Vasista Esports, and they have to wrap this up in the briefcase and make a quick getaway. Absolutely. Genesis on the other side. Even సిల్వర్ ఈగల్ ని పాపం ఈ స్క్వాడ్ హైర్ చేసుకోలేదు. వీళ్ళు కనుక టాప్ గోల్ లో కలిసి సిల్వర్ ఈగల్ ని ఏదో స్క్వాడ్ హైర్ అదే ఏదో కార్గ్ హైర్ చేసుకుంటది. ఖచ్చితంగా వచ్చే ఉంటది. ఆఫర్ వచ్చి ఉంటదా? వచ్చే ఉంటది. ఆఫర్ వచ్చి పెయిడ్ ఎక్కువ పే చేసి నైట్మేర్ కూడా ఎలిమినేటెడ్. Somewhere towards the Bayside region is slowly and steadily Zoe trying to get his team back into this game. ఉండదు బ్రో అంత పొజిషన్ కి వెళ్ళాక. బట్ his predator is way too close and personal. నచ్చలేదేమో, లేకుంటే అండర్డాగ్ కింద ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారే. అలా అయితే ఎన్జీ ప్రో స్కిన్ ఆఫర్స్ వస్తాయి. మేబీ నాన్ స్టాప్ బ్రోనే వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడేమో. అంతే మరి, ఇంకా నాన్ స్టాప్ ఒక ఆర్గనైజేషన్ కింద ఉన్నట్టే కదా, యూట్యూబర్ కింద ఉన్నారు నాన్ స్టాప్ బ్రో ఆల్రెడీ బూట్ క్యాంప్ పెట్టాడు. సో దట్ అరే నా కెమెరా ఆఫ్ అయిపోయింది. షెడ్ బ్రో. He's at the very edge of it, but I think Team Hind are thinking that they're in, and finally Alim, he steps out as he spots only one player. Switch off phone చూసుకోవాలి. And now the loss ఛార్జింగ్ పెట్టలేదు. హీట్ ఎక్కేసింది, కొంచెం వదిలేస్తా బ్రో. Aerobots were able to quickly revive ఛార్జింగ్ పెట్టు. Team Hind. They are the ones who could be in trouble. But Alim, as quickly as his teammates were back up on the field, he will put the likes of Team Hind back down on the ground. Now it's Sid who's trying to race for this battle, but Alim's decided, I want the elimination first. But Sid makes a mistake. Alim, he's already grabbed 3 of the players from the likes of Team Hind. 8 kills Aerobots అప్పుడే. Alim individually has destroyed 6 players and 3 of them from Team Hind. కర్మ కాదు, ఫస్ట్ గేమ్ పరిగెట్టాడు, ఇప్పుడు పరిగెడుతూనే ఉన్నాడు. Very Karma. true to his game, because that's the only way for him to answer back. The last man standing for the side of Team Hind is going to be Karma. He's stepping as far away as possible. But the ఐరిస్ పెట్టుకున్నాడు. అసలు మొబైల్ ఆఫీస్ లో ఐరిస్ యూజ్ చేయరు కదా. There's no hard చచ్చాడు కర్మ. కర్మ కాలిపోయింది. puts him down as well. I can headshot. From that of Aerobots, Halim is going to be raising his flag. 7 kills చేశాడు, తప్పే లేదు. యాటిట్యూడ్ చూపించడంలో. Gameplay coming in from his side. గేమ్ లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ చూపించట్లేదు. Team Hind had to pounce upon that solo. జోన్ ఈ సర్కిల్ లో వచ్చింది. Come in as a group rather than going in. రైట్ కింద వస్తుంది అనుకుంటా. అంగో ఆల్రెడీ ఆక్యుపై చేస్తారు జోన్. ఆ సర్కిల్ లోనే ఉంటుంటది. రెకనింగ్ ఉంది చూడు. ఓ షేట్ కాదు, ఎక్కువ స్క్వాడ్ అక్కడ ఉంటే అక్కడ అనుకున్నా. That was a class. గాడెల్లు టీజీ జాంటీ గేమింగ్. Team Hind, unfortunate nightmare. గాడెల్ వాళ్ళు మొత్తం మూవ్ అయ్యారు చూడు, అది వేసుకుని R1. But Aerobots, they're not out of danger. Vasista Esports, a little while back they could have been in danger from the likes of Total Gaming, but right now they've managed Total Gaming హోల్డ్ చేస్తుంది అనుకుంటా కొంచెం. trying to make their way out of the play zone inside the 30 పాయింట్స్ వచ్చింది. ఇది ఒక 18 పాయింట్స్ 15 పాయింట్స్ వచ్చినా చాలా డీసెంట్ స్కోర్. their play, they moved in another direction, and therefore జస్ట్ టాప్ 12 ఉంటే చాలు కదా. only happy with that one elimination that they were able to grab. టాప్ 8 ఉండాలి బ్రో, 2 weeks కలిపి. Now again, we also have 2 to weeks watch out for కలిపా. what's happening inside the circle, right? Slowly and steadily we are Okay, ఇది CS week 1 ఆడండి. అన్నమాట. CS really good in the ఆడాలి end కదా of CS one. మరి. They have not got into any kind of skirmish whatsoever. They're all being safe, and the number of eliminations. CS కూడా ప్రైస్ పూల్ ఎక్కువ కాబట్టి అది ఇంపార్టెంట్. Total Gaming, you have got Godlike, Hey. both of them to the very Water. center of the circle. Then you have got the side of Vasista. We're reckoning as well. They're slowly trying to make it inside the circle. Godlike దగ్గరికి వెళ్తుంది. Genesis. టీజీ వీళ్ళు స్పాట్ చేసే ఫైరింగ్ కూడా పడుతుంది. అరే రెండు సైడ్లు స్క్వాడ్లు ఉన్నాయి. మాఫియా చాలా రిస్క్. మా బతికాడు. I think the story can be a little bit different. యోగి డౌన్.
Yogi down. Like, as you said, different Yogi. This was the same repetition that happened in the previous game. Once Yogi gets put down, it looks like team starts crumbling because he's the man from the behind, always giving the cover fire, sniping bullets down. But thankfully, his teammates were around. He was able to quickly get back on his feet. And the opportunity of putting the likes of God like down is going to be a storyline for maybe a tad bit later. 6 eliminations in total. Eco, Yogi and Nancy spreading 2 each. ఈ గాడ్ లైక్ అయితే ఏదో కెఫేలో కూర్చున్నట్టు ఉంది. Land that bullet, find that knock on బాగుంది అది and బ్యాక్గ్రౌండ్. now know who their opponents are right in front. But if they dwindle around that position for a long ఈ సర్కిల్ లోనే వచ్చి ఉంటది, అందుకే ఆల్రెడీ కాంపౌండ్స్ ఆక్యుపై చేస్తారు. brilliantly here on Solara might be right behind their backs. ఎవరు టీమ్స్ లేవు కాబట్టి బతుకుతున్నారు. గోడలు లేకపోతే అయిపోతారు వాళ్ళు ఉన్న పొజిషన్. మంచిది కాదు ఇది. Them looking forward to those eliminations. So this ఎవరు ఫైట్ చేయట్లేదు కాబట్టి ఉన్నారు. The hunter is becoming the hunted, and back and forth when you look at it from the various different teams perspectives. Arka వీళ్ళందరికీ కొంచెం గాడ్ లైక్ కొంచెం స్ప్లిట్ అయ్యారు. ఒక్కొక్కడు ఒక్కొక్క డైరెక్షన్ చూసుకుంటున్నాడు. చూసారు సిల్వర్ ఈగల్, అది సిల్వర్ ఈగల్. So much more interesting. Many of these teams think that the circle is going to go down south, and they're all trying to make ఫైట్ ఎగ్జిక్యూట్ చేయరు. ఎటేట్ ఎవరైనా ఉన్నారో చూసుకుంటారు. But what if the circle has a different tale to say? And I don't think so that the teams are better than anybody else, and that's why Godlike is going to be the epicenter of this circle. టీవీ టవర్ పైకి the corners. Genesis ఎందుకు వీళ్ళు రికనింగ్ వెనకాలే పడుతున్నారు? రికనింగ్ తో పెట్టుకుంటారు సిల్వర్ ఈగల్. Previously was fighting against them, so information is going to be relayed. Genesis is now coming in. ఒకసారి ఫస్ట్ క్లాస్ ఆడుతూనే పడింది. కొన్ని క్లాస్ తీసిన వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయ్యారు. అది పెద్ద మిస్టేక్ ఫస్ట్ మ్యాచ్ లో. లాంచ్ ప్యాడ్ తో బ్యాక్ ఆఫ్ అవ్వాలి. పోనీ లాంచ్ ప్యాడ్ తో కూడా బ్యాక్ ఆఫ్ అవ్వలేదు. వన్స్ అంతా ఒకటి చచ్చిపోయాక లాంచ్ ప్యాడ్ వేసి లెక్సూస్ కూడా చచ్చాడు. Not like dead center, but are they dead to right to find the eliminations? It is going to be tough. But as we are talking about tough situations, NG Silver Eagle, they know there's been a ruckus around. Their players have heard it. One on the roof, one on the ground. A roof risk. Not an ideal position to be in, but full top ellaru kada launch pad esకొని. A roof risk adi. In the verticality. So the fight అన్ని డైరెక్షన్ నుంచి పడొచ్చు. And another గోడల మధ్యలో ఉంది బ్రో. Total Gaming, the team that just got themselves an opening booyah here in the league stage, and using those similar active skills that we previously saw. The chrono again, I was a little confused even in the start. I thought AJ Tech దగ్గర M79 ఉంది బ్రో. It was not. All right, as of now back again for not a great start here for Total Gaming. Wait just the last one that we witnessed, Arka. Grabbed, I think easy wipe చేయొచ్చు M79 of the previous map, and in that game they were able to close a booyah. And here also the గోడలు. Will they be able to find towards the future circles? Because right as now, IQ అనుకుంటా. the teams ఎక్కువది in the position of రాగ్ ఇతందైతే ఎక్కువ రాగ్ బ్రో కింద ఉందంటే పోర్ట్. inside it. అది చాలా కంఫర్టబుల్ కదా కింద ఇవ్వడం పోర్ట్. అందుకే కదా గేమింగ్ ఫోన్ అనేది. బట్ ఎందుకు ఎక్కువ తీయరు అది? కెమెరా తక్కువ ఉంటదనా? లాంటిదే మన ఇండియాలో సేల్స్ అవ్వవు అనుకుంటా. చిన్న ఫోన్ ఐఫోన్ కంఫర్టబుల్. కజిన్ తిను నాన్ స్టాప్ కలిసి ఇప్పుడు చూసింది ఆయుష్. Jaunty and Total Gaming, 3 of these teams have got their back against each other, and slowly and steadily the circle is just gonna betray everybody. I was speaking about the binoculars, and that's gonna be used, and now everybody knows there's one team inside of this circle, and all 4 players are together in the name of Godlike, and anybody can rush in against them. This is the best and the worst case scenario. ఎవరికి పొజిషన్ అడ్వాంటేజ్ ఉంది? But everybody knows you're in this circle. And that's like ఎంత ప్రెడిక్ట్ చేసిందో చూడు జోన్. But thankful that they have the rest of 8 teams. వీళ్ళు ఫైట్ చేసుకొని అందరూ ఫైట్ చేసుకుంటారు బ్రో చివరా. జాంటీ గేమింగ్ కింద నుంచి కొడతారు పై నుంచి కొడతారు. ఎర్బర్ట్ స్కిల్స్ ఎక్కువ కానీ ఇక్కడ మా
ముందు జోన్ లోకి మూవ్ అవ్వలేదు వీళ్ళు. Now trying to see if there's an ఈ opportunity ఆడ of a తిరుగుతుడు jump, and he పోయిండుగా. does make a quick getaway. He's అయిపోయింది, closer స్పాట్ అయిపోయాడు. inside the circle, but he's ఇక్కడ not ఫైట్ out of danger. And same happening for the likes of NG Silver Eagle. Reckoning, they've spotted them, and a fight in those muscles are right now happening. But who's going to come on top of it? It is a 4v4, and a starting opener has been dealt from the likes of NG Silver Eagle. అయిపోయింది. Now Very this is good. where things will Matt get Rogan, interesting చూడు, because I can see Sohan. that Genesis is also wanting the piece of this fight. They're getting closer. ముగ్గురు Almost ముగ్గురు one pro. player అరే down. జెనిస్ Sohan వచ్చింది బ్రో also gets మధ్యలో. taken down, and he's going to be singing the songs of death. NG Silver Eagles, they get Put her down, eliminated. yeah. All of a sudden, this high ground Reckoning is కూడా అయిపోద్ది. completely in control of Genesis. What a రెండు rotation టీంలు coming in from అయిపోయింది their మధ్యలో. IGL, but they need to be 5 careful kills. because the circle is a bit far away ఇడు from వాళ్ళు them, ఈడ and they see కొట్టేసుకున్నాడు. that Ninja is still alive, kicking, who could Corona. damage them a little bit, but it seems like since 4 of them are sticking గాడ్ together, లైక్ ఉన్న they పొజిషన్ might అన్ని be able to టీమ్స్ come ని up with a solution. ప్రెజర్ చేయగలదు. ఇంకో చూడు ఎంత ప్రెజర్ చేస్తున్నారు. ఎయిర్బర్డ్స్ ఎలిమినేటెడ్. As they've gotten Reckoning కూడా eliminated ఆ? they've been sticking together, and with Ninja Reckoning కూడా Actually, eliminated. pushed off. వీళ్ళు ఇప్పుడు జోన్ లోకి Janty game వెళ్తారు. God. That's going to be Reckoning. ఫైట్ అవుతుంది జాంటీ గేమింగ్ కి టోటల్ గేమింగ్. Teams are right now trickling down to ఏ the ఒక్కడే last టోటల్ two, గేమింగ్. but God, like they're in the mix of all of it, and right behind them is going to be Genesis again deciding to pounce. అరే వీళ్ళ God, like their eyes థర్డ్ are set to పార్టీ this లైక్ esports రెండు versus సైడ్ నుంచి పడుతుందేమో. రష్ చేశారు జెనిసిస్ మీద. God, like they've decided their fight is going to be against జెనిసిస్ డౌన్ ఇద్దరు. They're right behind ముగ్గురు them. డౌన్. అయిపోయి బ్యాడ్ అయిపోయింది. Swept them off even without a single knockdown on God, like డ్యామేజ్ యోగి ఒకరికి డ్యామేజ్ పడింది, ఇంకెవరికి డ్యామేజ్ పడలే. within a blink of an eye. Oh my Still God, still points, Yogi, bro. what did he do in that close range battle is just out of imagination. But yes, we'll have to wait and watch because the deed is still not done. ఒక్క సెకండ్ లో ఇలా డిసైడ్ అయ్యారు జెనిసిస్ నేద్దామని. అయిపోయింది. అసలు జెనిసిస్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. టోటల్ గేమింగ్ అవుట్. Shanky gets taken on, a beautiful grenade coming in అయ్యో from the side నువ్వే of నెగ్గేలా the ఉన్నావే. and godlike, it seems టోటల్ like గేమింగ్ they అన్నావు might కదా be నువ్వు. registering నువ్వు this జాంటీ year. గేమింగ్ అన్నావు There's రైట్. only one team in front of them which నేనా they need to గాడెల్ eliminate ఫస్ట్ అండి. immediately. గాడెల్ ఆర్ గాడెల్ జాంటీ The అండి. team who has Okay. predicted the first గాడెల్ Ah, లేదు John. bro. గాడెల్ ఇప్పుడు వదలదు. of which they can have a complete access on the teams trying to make it inside Jaunty Gaming. Live lo Do చూసుకో. not try గాడెల్ anything, they'll prediction have to bro. use their experience to gain as much eliminations as possible and restrict Godlike. స్టార్ టీమ్ అని కాదు బట్ ప్రెడిక్షన్ చేయొచ్చు. అవును ఈ మ్యాప్ లో వాళ్ళ అడ్వాంటేజ్ ఓకే వాళ్ళు స్ట్రాంగ్ బట్ చూసా జెనిసిస్ స్టైల్ ఇది అక్కడ థర్డ్ పార్టీ చేయొచ్చు. జెనిసిస్ ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుని హోల్డ్ చేశారు, కళ్ళు మూసి తెరిసే లోపల లేపి దొబ్బారు. వాళ్ళు అప్పుడే జోన్ నుంచి వచ్చారు కదా. ఓకే మా బాబోయ్ ఏంది బ్రో రష్. జనరేటర్ ఒక్కడే ఉంది లోపల బయట. Only one trailer. He is వెయిట్ చేస్తున్నాడు ఇంకొక స్క్వాడ్ ఏమైనా వచ్చి హెల్ప్ చేస్తామో అని. they quickly jump closer. Come on, 1+. They convert. Then God, like this could be a disadvantage for them. But out of all the 44 other bro. teams that are surviving, ఇంకా వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు. God, like have converted here. ఇప్పటిదాకా ఏడన్నారు బ్రో ఓపీఎస్. చూడలేదు ఇంకా నాకు మా ఇప్పుడు వదులుతారా వాళ్ళు. అయ్యా ఇద్దరు నాకు గ్రనేడ్లు పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అన్ని రిసోర్సెస్. లూట్లు చేస్తూ కూర్చుంటారు వాళ్ళు. జనరేటర్ చూడు చిన్న కిల్ వచ్చింది. కిల్ వచ్చేదే బ్రో కిల్. ఓకే సెకండ్ పొజిషన్ వచ్చింది, ఇంకేం కావాలి. నైస్ జాంటీ గేమింగ్. OP Golak Esports once again. First match booyah kaadule. Gets this booyah in their name First as well. booyah, And after this, the fan base, all they're gonna go is go bonkers in the chat, and they're gonna love every bit of this gameplay coming forward. 3 out of 3. Solara. OP. OG team 4 ఇంకా సేమే చెప్పాగా గాడ్ లైక్. ఓకే ఓకే గాడ్ లైక్ స్ట్రాంగ్ టీమ్ కాబట్టి మీరు చెప్తున్నారు బ్రో. ఈ మ్యాచ్ ప్రెడిక్ట్ చేయండి. ఓన్లీ ఏముంది బ్రో, అది 4 మ్యాచ్లకి 4 బూయాలు కొట్టిన టీం అది. మరి ఇంత థ్రోబుల్స్ అంత స్ట్రాంగ్ ఉంటే అలాగా. ఓకే జెనిసిస్ దగ్గర లూట్ చేశారు, జెనిసిస్ దగ్గర లూట్ చేసింది ఇక్కడ యూస్ చేశారు థ్రోబుల్స్. జెనిసిస్ దగ్గర ఏం థ్రోబుల్స్ యూస్ చేయాలి, డైరెక్ట్ రష్ కొట్టారు. డైరెక్ట్ రష్ కొట్టడం థ్రోబుల్స్ అయినాయి. కానీ దాని ముందు ఎదురున్న టీం మీద వేసారు థ్రోబుల్స్.
బట్ వాళ్ళ 3-3 కదా బ్రో అంతేమో. డిసిషన్ అదే లైక్ వాళ్ళు అంతా నలుగురు ఓకే, ఎంత బాగుంటది వాళ్ళ కాల్. అసలు ఒకసారి ఇలా కాల్ చెప్తే వెళ్తారు. ఏమో టీజీ కూడా ఎవరు ఏమి హ్యాండిల్ చేయలేరేమో గాడ్ లైక్ ని వాళ్ళు రష్ చేసినప్పుడు. నలుగురు పోయారు కదా బ్రో పైకి ఒకటేసారి. జూన్ అడ్వాంటేజ్ అయింది అనుకో వాళ్ళకి. జూన్ ప్రెడిక్షన్ చేశారో లేదా లక్కీలీ వచ్చిందో. అక్కడే కూర్చున్నారు అసలు అక్కడే లాస్ట్ జోన్ కూర్చున్నారు. దాకా. రెండు పైన వచ్చిన రెండు స్క్వాడ్ని మడతెట్టారు. అగో This man is a slicing and dicing machine. Look at those shots. After finding the ట్రోగన్ stronghold, using the Trogan లాంచర్ చేస్తాడు sending అటు. it all across, getting closer. His మొత్తం teammates ఇద్దరు ట్రోగన్ లాంచర్ చేస్తారు. M590 ఇప్పుడు మెటాలో లేదు అప్పుడు. a proper layered తక్కువ manner, ట్రోగన్ one మామూలు after పడదు బ్రో another, వాడడం వస్తే. breaking the glue walls across. నేను There ఇప్పుడు was ఒకడు one వాడుతున్నాడులే, నాన్సీ వాడుతున్నాడు మెయిన్ రషర్. Light put him down, but it was nothing else. And finally, the last man just pummeled with shotguns, shells. ఓకే 28 పాయింట్స్. ఏం పర్లే టోటల్ గేమింగ్ ఫస్ట్ మ్యాచ్ ఇది ఇప్పుడు వెళ్ళి హైయెస్ట్ పాయింట్. జాంటీ గేమింగ్ 19, వసిస్టా 15, 1+ 13, ఎరబోట్స్ 13, జెనసిస్ 11, రికనింగ్ 9. సో బ్యాడ్. టోటల్ గేమింగ్ 8, సిల్వర్ 4, హింద్ 3, ఇన్సైన్ 1, నైట్మేర్ 0. And godlike esports, it's going to be Vasista esports. Could have been their opportunity for a booyah, but I think of how godlike played, they did not enable anybody having this opening ఏరో బాట్స్ here వాళ్ళు చూడు on బ్రో the next stage. 3 పాయింట్స్ పొజిషన్ కానీ 10 OG పాయింట్స్ John తీసుకెళ్ళారు. prediction. and godlike. I mean, OG zone prediction by godlike. because, these two teams did not do that well in the first map, and now they've redeemed themselves. They've got 15 and 13 eliminations, or 15 and 13 total points, respectively. And after which we have got Aerobots, who also did not do well. Then we have Genesis, who did not do well. But the sad part is Nightmare Esports as well as Team Insane, they've still not got themselves the right kind of God like కి Same goes the side తమిళ్ for కమ్యూనిటీ Silver అంతా Eagles. పిచ్చ. These two అదే teams still in the bottom of support. the table. This could hurt them a lot. అలాగా in case మన they continue సైడ్ to కూడా remain in ఒక్క the టీం వెళ్ళినా కమ్యూనిటీ సపోర్ట్ చేసేది. ఇప్పుడు మన తెలుగు టీం ఇక్కడ ఉంటే మన లైక్ ఎంత సపోర్ట్ ఉంటది యార్. ఏంది బ్రో తెలుగు టీం ఉంటే ఖచ్చితంగా తెలుగు కామెంటరీ కూడా వచ్చేది బ్రో. తెలుగు కామెంటరీ కూడా పెట్టేవారు. తమిళ్ లేదనుకో, బట్ తమిళ్ కూడా పెద్ద మరి ఫ్రీ ఫైర్ లో పెద్ద కమ్యూనిటీ కాదు. మనకి రీజనల్ గా ఎన్ని ఆడియన్స్ ఉన్నారు, తమిళ్ కూడా అంతే రీజనల్ ఆడియన్స్ ఉంటారు. ఎప్పుడైతే క్వాలిఫైల్ అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు కామెంటరీ కానీ వాట్ ఎవర్. Only 3 points in the first 2 games that we witnessed, Sarka. Not the side that we kind of predicted. Absolutely. And, slowly and steadily I'm able to understand that 40 the teams points, in the top of the 37 table total are gaming the fan points. favorite teams, and they have understood. Reckoning This is the 29, best part of it. Aerobots When 24, you are the Genesis most 22. experienced teams, you get some perks as ఏవైతే well. స్టార్టింగ్ That is, you ఇప్పుడు learn లాస్ట్ లో this, 6 ఉన్నాయి కదా, 1+ కానీ study the lobby better, వసిస్టా. దీంట్లో ఏది కంబ్యాక్ ఇస్తుంది అంటే meta better in Team comparison Insane to the అవ్వచ్చు. others, because you have got so much experience, and that's clearly visible. Look at that, godlike, total gaming, jaunty, జెన్సిస్ కిందకి వెళ్తుంది, Genesis, వసిస్టా కూడా పైకి వస్తుంది. who have got కానీ ఇప్పుడు such a ఏవైతే big fan టాప్ following, 5 ఉన్నాయో and అవే they ఉంటాయి are 5. living up to the expectations of their fans. Highest total eliminations after 2 games, sitting at 28. Godlike esports. Jaunty as well as Total Gaming. Jaunty still doing the highest in terms of elimination after Godlike, but then is a balanced play coming in from Total Gaming. But before we jump into it, ఫేస్ క్యామ్ కెమెరా హీట్ ఎక్కింది, కొంచెం బేగా పెడతా బ్రో. ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నా, వెయిట్. Godlike's Nancy. He started things off, team playing really good. Then just starts firing bullets and starts grabbing those eliminations. Total of 5 for his team. 1800 damage, and Tatsuya played to perfection with the 2 assists that he has. And hey, I think this man already kind of made sure that we have fewer words to describe him when he made that insane clutch previously, and now with the team, brilliant. I mean, what I love the most about this team is how they're formed, and they're in sync with one another. Look at that, Skylar there, Casey there, Tatsuya as well as Oscar, right? We know that Tatsuya and Oscar is going to be a beautiful combination. Somebody puts up a glue wall, allow Oscar to go in, Nobita knows how to dodge bullets, he's going to dash in. Then as soon as the glue walls are eliminated, then Tatsuya comes in. Nancy's like, you know what, thanks for the opening, he goes in to eliminate everybody else. In case either of these two gets taken down,
You get KC coming in from backlines. He's got a Thiva for the immediate revival. Then you have got KC. He's got to be stringing into to the player who goes in forward. And then you have the Yogi. Yogi, who does so well when it comes to assisting his team. No wonder he's got 9 assists so far, 7 knockdowns. That initial opening, which the team requires, has always been coming in from Yogi, and that's how this team has been perfect when it comes to a well-oiled engine. Nobita was very crucial in what we witnessed in game 1 on Kalahari. Here he was making sure that he's in and around his teammates, but look at the damage, 2000, 3600 and 1800 on an average of somewhere around 1500 to 2000 damage coming from this team alone. And if you kind of push a total amongst this team, it's close to 10,000. So out of the 48,000, 10,000 was contributed from the likes మ్యాచ్ అండి ఎంత తక్కువ ఎలిమినేషన్స్ వచ్చినాయి, జస్ట్ 67 వచ్చినాయి. But here we see fewer number of eliminations, 67 being the total, అందరూ 88 హోల్డ్ being చేశారు కదా బ్రో. knockouts. And I think that happened because we saw a lot of very ఎక్కువ early ఫైట్స్ eliminations. రివైవ్ Where అవ్వలే we లాస్ట్ saw జోన్ a దాకా. full team revive. Nightmare happened to be a full on elimination. Team Hind happened to be a full on elimination. ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ జోన్ లో Reckoning as చాలా well as ఫైట్స్ we saw జరిగాయి, a రివైవల్ full on జరిగాయి, కానీ ఈ మ్యాచ్ అలా అవ్వలే. This tells us that Solara విశాల్ was వద్దులే not a విశాల్. game which was an opportunity for other teams to find another goal. ముగ్గురు మాట్లాడినా అంత Full బాగుంది. team elimination. Absolutely. I've enjoyed every bit of this game so far. And every bit of this tournament so far. Telugu team unte full support, when we were bro, expecting teams to play well, they did not. And then we thought that, okay, the new blood might be the, the new dominators. ఫస్ట్ మ్యాచ్ ఎలాగో లేట్ చేశారు, ఏదన్నా ఫాస్ట్ గా చేస్తారు. ఇంకే హిందీ కామెంటరీలో ఎంత వాచింగ్ వస్తుంది. We are able to see the OGs are able to catch up as well. So somewhere I feel that when things go unpredictable, that is where things can turn interesting as well. But ultimately, నా బాయ్ కూడా ladies and చేస్తున్నాడు gentlemen, కదా you బ్రో. know what time it is. It's time for us to take a ఏమో short bro. break. But do not be greedy. Share it among your friends. Make చేస్తున్నాడు sure వాచ్ all పార్టీ of పేరు. these OP. big fans of Free Fire Max come out here to enjoy Okay guys, ఇలా this, కమ్యూనిటీలో Free మొత్తం Fire Max అంతా India Cup 2025. See you guys on the చేస్తే other side. సూపర్ మ్యాచ్ స్టార్ట్ అయిద్దా.
స్టేట్ వార్ వద్దు, ఇందాక అక్కలు నేను ఒకరికి చెప్పా కదా, ఫుల్ మ్యాప్ రూమ్స్ క్రియేట్ చేస్తే Well, ఆటోమేటిక్ well, వస్తుంది well, what వాట్సాప్ a ఛానల్ ఇచ్చి. fantastic start to the league stage. Total Gaming and Godlike having secured their booyahs, and more action is yet to come. You guys are watching TEZ Free Fire Max India Cup 2025, and this action is going to be uncovered by me, Azura Aiden, alongside Crips. How are you doing, Crips? Looking sharp. I'm doing really well. Thank you so much for the warm welcome, Azura. And obviously, a lot of these teams are looking pretty damn sharp as well. The way Godlike just got the booyah in the previous game, oh my lord. I have to say, I'm not surprised. I kind of expected such performance from a team of their caliber. Well, true, and not only that, the way they were taking those fight scripts, not gonna lie, they were running around ham against every single team that they find, and that's the kind of confidence you need in the league stages right off the bat. First game, it was decent. Second game was an absolute banger, and now moving forward towards the upcoming maps, I'm hoping that the entire flame is just gonna keep flaming more hot and more hot, as they need the heat. Alongside getting those booyahs will be very important to get the lead as well. Exactly, getting those booyahs are important, but in the first two games we have seen that the consistency for most of these teams is kind of lacking. The teams that kind of performed well in the first game couldn't really find their footing in the second one, but luckily for them, this is just the beginning of the league stage. We have 4 more games today and then many more throughout the weeks to come. So these teams, while they will be very happy to get an early advantage today, it would be nice to just be on a loss prevention mode right now. But we are going into a map which will give everybody an equal opportunity to win. Let's take a look at which teams have the highest chance of winning. బ్రో నాది ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఏరో బాట్స్ కి ఇస్తా బ్రో, తర్వాత OnePlus గాడ్స్ కి ఇస్తా. ర్యాంక్ ఇస్ ఏరో బర్డ్స్. ఓకే, ఈ మ్యాచ్ లో Yes, they are looking Next absolutely ఏంటి? amazing. Alongside Godlike Esports as well, Genesis next coming చెప్తా. forward. They're also having their own bit of hard work to come forward, but I'm just hoping that they can Airpods see and the shine towards the OnePlus very end. Box Their finishing Okay. is a bit more చూసావా పొరుగోట్రి మ్యాచ్ sacrificial. స్టేటస్ They లో need కూడా to get OnePlus more గాడ్స్ elimination సీజన్ points and then ఎక్కువ somehow get బూయాస్ the booyah as కొట్టింది, well. So that's the part where I ఎక్కువ would really బూయాస్ see కాదు, how బట్ Genesis can perform. వాళ్ళు Moreover, టాప్ 1 Jonty ఈ మ్యాప్ Gaming, లో. they తర్వాత are just running Godlike. ham every single direction they get. You can look at the amount of damage these 4 teams have dealt మ్యాచ్ upon the 2 enemies. మ్యాచెస్ అనాలిసిస్ చేసి సెలెక్ట్ చేసుకున్న టీమ్స్ Yeah, చూద్దాం. the damage that they deal is pretty good. Although OnePlus God's Reign, they have a tad bit more damage on Purgatory than the rest of the teams. Just 300 away from the 10k marker. That being said, with the amount of Purgatory games they've played, I would have expected more from God's Reign. If I drop This is points, probably MM because mark their చేద్దాం. drop spot is almost Both always Team heavily Inside, contested. Crossroads, I mean, there's Godlike, a reason why we've seen Aerobots, Fields, Skylodge, inconsistent Reckoning, games from Jaunty, OnePlus Forge, God's Reign is okay. because they prefer going to OnePlus Brasilia Barcelona. almost every time, and that can always be a Brazil. gamble. Godlike, on the Central other Total hand, Gaming, they prefer going Marble towards Works లో Crossroads, but then they leave that area to left quickly go side towards either island Marble లోనే Works మొత్తం or నలుగురు towards the central Main fields to path ఎక్కడి quickly నుంచి get వస్తుంది into అనుకుంటున్నాను fights. And this Miss time, Enter there's రావచ్చు. even vacancy towards Moat House as well. I mean, Center. like, I see Team నేను Insane సెంట్రల్ going నుంచి ahead and T-Lodge getting this వెళ్దాం opportunity అనుకుంటున్నా. there itself. It's a really nice drop location, but they are going to be surrounded by ముగ్గురు లేదా a lot మరీ of దారుణంగా enemies. మొత్తం Aerobots సైడ్ కి specifically, they వచ్చిందంటే love to rotate చాలా towards another కష్టపడాలి. side in order to see what's going on సైడ్ కి towards వచ్చిందంటే that ఖచ్చితంగా one సెంట్రల్ నుంచి isolated క్రాస్ రోడ్స్ island. వెళ్తాం. Moreover, Ski Lodge, another place where we can see Reckoning coming into the picture, Jaunty towards Forge, and there's only one team who's untethered. They do not even care about what's going on. Total Gaming sitting at the dead bottom just to go ahead and enjoy the view of what's going to happen next. So they're more versatile whenever it comes to the rotations, and I'm hoping that all of the teams who are going to go towards Marble Works, Query, Golf Course alongside Mount Villa, they can at least understand ఏంది what బ్రో will happen ప్రొడక్షన్ next చేంజ్ and చేశారనుకుంటా. somehow get those elimination points. My predictions are out చేశారు. there, Crips. Your Prediction, predictions are looking వీళ్ళు pretty మాట్లాడేది solid. ఇట్లా And పెట్టారు కదా. SE Silver Eagle, they have not కాదు, had నువ్వు a అయిన really వర్డ్స్ good start, ప్రెడిక్ట్ and I'm చేసావు. hoping that in the map of Purgatory they తిను can అయిన never వర్డ్స్ enforce their సిల్వర్ way. ఈగల్ ప్రెడిక్ట్ చేశాడు క్రిస్ప్ అయితే. నేను Exactly, సిల్వర్ and I'm ఈగల్ kind of మైండ్ లో counting ఉంది. on Purgatory for them to go ahead ఎవరు and Silver get that Eagle? booyah, because Silver Crisp. Eagle is a team which Okay. is really good at getting Crisp. other teams to fight each other and just surviving, Yeah. which can be a నేను very ఓకే necessary హిందీ trait in an పెట్టాము open map like Purgatory, where if you get into a fight, you better have the resources to commit to it. My other picks are slightly safe. You might consider Godlike to be a universal pick. Almost everybody picks it. OnePlus God Reign, I picked it specifically for Purgatory. But let's see which one of our predictions comes true.
or if at all it comes true or not. Ladies and gentlemen, put your hands together. We are about to take off over the skies of Purgatory. The third game of the day in TEZ. Okay, camera charging waiting start just. Players are falling down, and the entire flight path is going to give us a very Center nice, వచ్చింది. detailed Genesis analysis central on where the దిగుతుంది. teams are Silver going to land. number But ఉంది. here, wait a minute. According to what the drop locations were, it's completely opposite. The southern side is completely bombarded by two teams nonetheless. So I'm just hoping that this fight gets initiated as soon as possible. Yep, I mean there's Brazil మొత్తం ఎప్పుడు దిగలేవా అసలు? predicted drop locations showed us. One plus God's Ray లేదు into బ్రో, this area బ్రెజిలియా and దిగాలంటే Johnny టీమ్ Gaming లైట్ going కానీ to TSG That's the వీళ్ళు only దిగుతారు. thing టీమ్ that లైట్ కాదు, remains TSG intact. ఇంకా Reckoning వేరే Esports, టీం while ఏదో they're ఉంది. landing in fields, I'm pretty sure will make their way towards Ski Lodge. జాంటీ The గేమింగ్ rest of ఇక్కడే it దిగాలి. remains pretty much unchanged except for Total Gaming and Godlike. These two teams are about to fight each other in Crossroads. Now Godlike always prefer going over there, ఎక్కడ but Total క్లాష్ Gaming ఉంది? sometimes switch between క్రాస్ Fire రోడ్స్ Brigade, ఖచ్చితంగా క్లాష్ Lumbermill, ఉంటుంది and బ్రో అక్కడ. sometimes they go completely towards the north, towards Crossroads. Crossroads లో Now, if రిచ్లు these గట్ట two teams ఉంటాయి start చూడు. fighting each other, it would వాటి be కోసం good news కొట్టుకుంటారు. for all the అదే other పైన. teams in the lobby. They both have a booyah to their name today, and if No, one of them goes down, Total Gaming it's versus gonna open Godlike up the కావాలని server for fight everybody చేస్తున్నారు వీళ్ళు. else. Oh my god, Kill Godlike, points early వస్తాయిగా. quick fights coming in Aztec. He has been taken down, eliminations coming all across. Denaclus just to ఇద్దరికి get the తెలుసు additional bit of దిగుతారని. సో information, and Shanky is బ్యాకప్ right పెట్టుకుంటారు ఒక about ప్లేయర్ towards that ఖచ్చితంగా. one compound where he thinks he's safe, but if the information gets leaked, then he's going to be eliminated. But looking at the other end, Hind, they are facing a lot of problems. కాదు, But in the middle వీళ్ళైతే of ఎవరు all డ్రాప్ of పాయింట్లు the ఆడలేదు దిగారు. commotion, హిందూని they're నైట్ మేర్. somehow getting those elimination points, 2 to their name, and they're running highest in the room. Team Hind, on the other hand, they knew that they were going to get into fights towards this Marble Works area, and they're not surprised, but they are up against Team Nightmare Esports. Now, Radha Thakur Bro, camera stop phone అయితే ఛార్జింగ్ is going to ఎక్కేసింది. take first contact against Karma. Instantly dips back into cover. He's got an auto Gatling right next to him, but Arjun from behind provides Esports. Now, Radha Thakur, being the lead of the team, is going to take first contact against Karma. Instantly dips back into cover. He's got an auto Gatling right next to him, but Arjun from behind provides cover fire, and that's going to be Karma down. And way down he goes. Expecting some kind of a hiccup. Really nice fights as we can see in Devour. Team's pretty much set here. Hind yet again calling in their falling combat. అరే moment. And Nightmare, I believe they're the one who's going to face this one. రాధే ఠాకూర్ చాలా సీనియర్ ఈస్పోర్ట్స్ ప్లేయర్. Fired, Sid trying to run away, but he needs to go ahead and face them. In order to do that, you need to have your shots to be very precise, but unfortunately, the entire control to Team Hind ఇంకొక player this ఉన్నాడు. one vending machine is long gone, and Team Hind, they're going to skedaddle. బ్రో They're భలే ఉంది running బ్రో. away from కిడ్ the primary హీల్ location. కిడ్ 26. Oh, ఓ బూట్ క్యాంప్ లోనే ఉంది వాళ్ళు. Acquired 3 eliminations. Nightmare. Will be very happy to spread elsewhere and find that last remaining member. And seems like they've found him. Arjuna takes a couple of shots to the head. Finds out Jaguar. But Karma and Merlot are not anywhere close to him. So if they find Karma elsewhere, he can be probably eliminated pretty early on. Same with Jaguar, no real backup for him. ఓకే రష్ చేస్తున్నాడు రాధే So the ఠాకూర్. only question is how many people can he take down హెల్త్ before కూడా he లేదు. himself bites the dust. There's a land మ్యాగ్ ఉంది చేతిలో. ఏకే వర్సెస్ మ్యాగ్ చాలా కష్టం. జాగ్వార్ కొట్టడం. as he climbs up those stairs. ఒక నాక్ చేస్తాడు జాగ్వార్. నైస్ ఫినిష్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఓపీ. Nice headshot connected, converting that finish. ఇంకొక నాక్ ఏమైనా చేస్తారా? 43 నైస్. Tries to jump over the కర్మ మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు బ్రో కర్మ. and that's going to be the end of one more player of Team Hind. టీమ్ హింద్ ఇందో ఫస్ట్ చచ్చిపోతారు. టీజీ ఇంకా ఇద్దరే ఉన్నారు. హలో స్పాడీ. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ వాళ్ళు. ఓకే లైక్ టీమ్ హింద్ ఓకే కర్మ మళ్ళీ పరిగెడతాడా? కర్మ రిటర్న్ వస్తుందా రాదా? అలా కొట్టేసాడంటే సింపుల్ గా హెడ్ యోగి. An easy elimination coming in. Godlike, my goodness. కాదు ఇది అదే క్యారెక్టర్ అది. So calm. దాని కెంటా యూస్ చేశాడు. సింపుల్ గా డ్యామేజ్ అవ్వట్లేదు కెంటా లోపల. Godlike, they're looking so calm. డ్యామేజ్ తగ్గిస్తుంది కదా. ఎక్కువ భలే కొడతాడు సపోర్టర్. Pinnacle. Nightmare
They're currently having మొబైల్స్ the బ్రో pole కొన్ని position. మంచి పడతాయి ఎరోబర్ట్స్ అసలు. సిల్వర్ ఈగల్ ఇంటెంట్ మార్చారు, ఇది రష్ Eagles on చేస్తున్నారు the other సిల్వర్ hand, ఈగల్, taking a బట్ fight against రష్ Aerobots, and యూస్ లేదు. They know how to go ahead and take Aerobots this fight ని చేస్తున్నారు bro. without any single casualty. Lovely shots being fired, and ఇంకా Silver పర్లేదు Eagles 3 for now, vs 3 they're facing the జరుగుతుంది. Rat. They రివైవ్ get the ఇచ్చాడు control గాలం. of this అయ్యా vending హెబ్జల్ machine, which will be impossible to get. స్పాట్ థర్డ్ పార్టీ చేస్తే ఓపెన్ లో క్యాంప్ సైడ్ దగ్గర భలే ఉంటుంది. కింద రిచ్ Team గా Hind స్టడీ eliminated చేస్తున్నారు once కదా. again, eliminated Team Hind. Unfortunately, Team Hind won't live to complete their story as they've been hunted down, and they are the first team to fall from this game. Meanwhile, Jaunty Gaming is fighting Genesis Esports. Ekku నాకు I would 5 love to seconds see delay that ఉంది. fight because Genesis Esports were always towards the Need Southern advance, Island, huh? but Jaunty Gaming landed in Need Ceylon. advance. That means Means they've 2x reversed down to the better. Southern Island specifically to fight against this team. Jarvis. Genesis, they will be in quite a lot of trouble. Zoeb on top. అరే కనెక్ట్ will be అవ్వలేదు. assaulted by నైస్. Jarvis, who jumps over the glue walls and finds the Jaunty Gaming elimination. 3 kills అప్పుడే. No trades possible for him as జాట్ well. ఓకే సిల్వర్ ఈగల్ ఒక్కడే ఉన్నాడు, అయిపోయింది సిల్వర్ ఈగల్ సీన్. Going on to the Sun Island. ఎవరా జెనిసిస్ లో కూడా ఒకడే. Heavily. And Jaunty, for now, the bounty is on their head. Even though the information is being revealed, the opponents, they are not taking the Silver fight. Eagle Lexos ఇంకా is సిల్వర్ getting ఈగల్ away డాగ్స్ లో for his dear life. లెక్సస్ For now, he's పడుకుని ఉన్నాడు, swimming, కథలకు and he's చూస్తాడు, gonna be స్పాట్ caught చేస్తాడు, అయిపోయింది off లెక్సస్. real soon. Look at that. సిల్వర్ ఈగల్ ని వేరే వాళ్ళు బ్రో కొట్టింది, ఏరోబాట్స్ కాదు. ఏరోబాట్స్ కాదు, అదే రివైవ్ అయ్యి ఉంటది అక్కడ మేబీ. లెక్సస్ ఇక్కడికి వీళ్ళు జాంటీ గేమింగ్ వెనకాల likes of Jaunty. యా Knows the వెనకాల నుంచి location. కొడతారు అనుకుంటున్నా. And being the sniper of the team, హిట్ లిస్ట్ వేశారు he కదా బ్రో. absolutely knows how to hit those shots. Lexos still Hit list trying his level best to stay hidden. And Crouch, bro, these Lexus are the మీద only వేశారు. two వదలరులే, ఆల్రెడీ అక్కడ main చెక్కర్ impact. వేసే ఉంటారు. Else, there's gonna be one coda out there. Genesis recover అయితే అయిపోయింది. What's going on? రికనింగ్ కమ్ ఆన్. Oh my god, Reckoning Esports up against Aerobots. We already knew that these guys are quite a lot of trouble, but we didn't realize that they would be so quick at wiping up the Nexus. 3 kills. Aerobots already lost 2 members ఎవరెవరికి down to their last ఒక్కడేనా player. Shamopi సిల్వర్ ఈగల్ ఏంది వాళ్ళు జాంటీ గేమింగ్ ఎంతసేపు హోల్డ్ చేస్తుంది, ఇప్పుడే పైకి వచ్చేస్తున్నాడు. seem like they know exactly where Reckoning he is goes. బ్రో ఏరోబాట్స్ Vending machine available. ఎయిర్బర్డ్స్ కూడా ఒక ప్లేయర్ ఓపి వదలరు, అయిపోయింది ఎయిర్బర్డ్స్ సీన్ కూడా. 2 టీంలు ఎలిమినేట్ అయ్యాయి తెలుసా కొంతసేపు. కార్ లో తిరుగుతున్నాడు లిక్సస్. Doesn't have enough, runs away. టోకెన్స్ కూడా లేవు ఏరోబాట్స్ దగ్గర. పైన 1+ కూడా ఉన్నట్టుంది, చూసారు. Has to survive over here. డన్ ఎయిర్బర్డ్స్, యువర్ ప్రెడిక్షన్ ఇస్ గాన్. But nah, that's not gonna happen either. And we have another team biting the dust. Yes. Hind and Aerobots are out of this game. Oh, that was not a good start at all. And the way Reckoning is just rushing forward, knowing where the opponents are. I just love the గాల్లో ఎగురుతున్నాడు బ్రో ఆడి వెనకాల. combination strong is what they look like. Nightmare on the other end. They're still trying to go ahead and find that number 1 సిల్వర్ ఈగల్ ఇంకా లిక్సస్ సర్వైవ్ అయ్యాడు, ఎక్కడ పడుకుని ఉంటాడు. Fired, 1 elimination already secured, and the వీడు ఏదో కొందామని my goodness, Genesis, నాలు రోనిత్ వెళ్ళేటప్పుడు ఒకడు లాంచ్ ప్యాడ్ లో దుమ్ముని పోయాడు ముందు దూరంలో. trying to find that one golden opportunity to buy రాకెట్ something. వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. And that itself is going to cost them a lot. Now rushing forward towards that one vending machine, which is outside the Genesis circle in Mount Villa. 3 kills. Get the Nightmare is glimmers 7 back. kills ఓపి. It's a very risky move. A very అరే జాంటీ గేమింగ్ ఫుల్ రష్ ఆడుతున్నారుగా ఈ టైం. They have absolutely no remorse. Then they don't really worry about risk. లెక్సస్ మీదే ఉంది కదా. Attacks. They just know these teams. లెక్సస్ ని తీయలేదు. అయిపోయింది అనుకుంటా, వేరే టీం మీద పడింది. Trying to nail the shots. అవును లెక్సస్ ని వదిలేసారా? వదిలేసారు. Already made it into the vehicle, so it seems like Vashista Esports రివైవ్ కూడా ఇచ్చేసాడు, క్యాంప్ సైట్ లోనే ఉన్నాడు అయితే సిల్వర్ ఈగల్. They don't want any part of this. They just want to secure their spot in the next zone. Danaclos used and they will discover జెనిసిస్ జోన్ కావడం కూడా కష్టమే తెలుసా, వీళ్ళు కనుక సెంట్రల్ కనుక ఎక్విప్ చేశారంటే. చూడాలి నెక్స్ట్ జోన్ ఎక్కడ మనకు తెలియదు. As the circle shifts, more and more teams will start to take control of these dockyards near the river so that it's easy to cross with them in case the circle betrays them later on and forces them to traverse across the river. 1+ God's rain. Finally, we could see them. చాలా వరకు హిట్ లిస్టులతోనే రన్ అవుతున్నాయి తెలుసు, మ్యాచెస్ చాలా హిట్ లిస్ట్ ఎక్కువ యూస్ చేస్తున్నారు జస్ట్ పొజిషన్ తెలుసుకోవడం. But still, here's the thing, right? The bounty is still on his head. టీమ్ ఇన్సైన్ స్పోర్ట్స్ వాళ్ళేనా వీళ్ళ మీద వేసింది? లొకేషన్ డిటెక్ట్ చేయడం. All of that, he's doing this.
So a big Rotation ask కూడా యూజ్ అయ్యింది for the మంచిగా. team. Godlike, they're doing their own deeds. They've already caught Arjun. And that వాడన్ shot was right between the ఏందాడు eye. అక్కడికి He's been వేసాడు taken out. రివైవ్ కాదు Look ఆడేసింది at him, Yogi, trying to find the flank angle in order to take down the other following players. Shots fired in the Dead. air. And Kid, Array. he's in a lot of trouble using the Tatsuya, running away. యోగి కూడా డ్యామేజ్ పడింది From the స్నాపర్ bullets of Yogi was a really good call. గాడెల్ And a ఈ మ్యాచ్ desperate పోవాలి move indeed. Nightmare, they're taking a fight ఇక against బాంట్లు Godlike, and ఎక్కువైపోయింది Godlike, they are not sparing every opponent that they see in front of them. వెళ్ళిపోద్ది బ్రో గోడలు ఈ మ్యాచ్ మ్యాచ్ దాకా ఉండదు నాకు తెలిసినంత Still to struggle as the other has gone long. నీకు వాయిస్ బ్రేక్ అవుతుందా నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది నెట్వర్క్ సిల్వర్ ఈగల్ ఫైనల్లీ ఎలిమినేటెడ్ But Kid 26 will get the res onto టీచే అయితే కొట్టింది ఎక్కడున్నో ఎక్కడికి వచ్చారు సిల్వర్ ఈగల్ this server, but I'm pretty sure Godlike is going to be very happy. They will be like, cool, more people for us to finish. Meanwhile, on the other hand, Total Gaming just picked up a fight against Silver Eagle. And while Silver Eagle are still pretty much in the game, I think... No, wait, they're not. They have been eliminated. క్రోనో నాకు అనిపిస్తుంది క్రోనో వాడాలి ఒకరు టీమ్ లో ఎందుకంటే ఒక టీం నుంచి ఎక్కువ ప్రెజర్ వస్తున్నప్పుడు క్రోనో ఉంటేనే సేవ్ అవ్వగలం టీమ్ లో కంపల్సరీ ఉండాలి ఆ క్రోనో వేసి కూడా మనం లాంచ్ ప్యాడ్ తో జంప్ అయిపోవాలి ఒక సేఫ్ ప్లేస్ కి అప్పుడు కూడా పుష్ అవడానికి చూడకూడదు Team insane in front of them now. Not keeping their positions a secret. They're waiting for Team Total. బై ఫోన్ భలే ఉంది ఏంటిది వైట్ కలర్ సల్లుది And Team Insane is actually in a pretty good బ్రో ఐక్యూ 13 బ్రో ఓ మొన్న రిలీజ్ అయింది కదా అది Total Gaming, I the think only thing that can wait, save them 6 months. is a flank angle. If they can provide that, ఓకే then గాడ్ yes, లైక్ a big W. ఫైర్ బ్రిడ్జ్ లో నంబర్ రివీల్ కి వచ్చారు ముందే R1 వేసుకున్నారు This is the శేఖర్ kind of fight that we are waiting లెట్స్ for సీ since so జాంటీ long. గేమింగ్ వర్సెస్ గాడ్ లైక్ versus Jaunty, two most aggressive teams going neck to neck. వీళ్ళ మొత్తం క్లోజ్ లో ఆడతారు స్టెఫీ కూడా ఉండదు నేట్ తీయచ్చు కదా గాడ్ లైక్ ని ఎక్కువ ప్రెజర్ చేయరు థ్రోబుల్స్ తో వేరే Godlike లో నేడర్ లేడు అదే ఓ అందరూ ఆడేస్తారు అయితే He has tanked them. Successfully runs away. As వీళ్ళు బ్యాకప్ అవుతారు అనుకుంటున్నా లాంచ్ ప్యాడ్ వదిలిపెట్టారు అక్కడ It's very safe. ఈకో దగ్గర స్టెఫీ ఉంది కదా ఓహో స్టెఫీ ఉందా ఒకళ్ళ దగ్గర స్టెఫీ చూసా నేను ఏం లేదు బ్రో షార్ట్ అండ్ ఫైవ్ స్టెఫీ అసలు ఎంత కొట్టినా వెస్ట్ అంతే ఉంటది డ్యామేజ్ తక్కువ పడుతూనే ఉంటది అప్పుడు ఏ నాకు యూగి నోకు అరే గ్రీన్ నింజా కూడా నాకు అదేంటి వదిలేశారు వై కొట్టారా వై కొట్టారు నాన్సీ ఒకడు హోల్డ్ రియల్ థర్డ్ పార్టీ అవుతుంది ఎక్కడి నుంచి ఎవరో కొడుతున్నారు కింద నుంచి రెండు స్క్వాడ్లు జెనిసిస్ కొడుతుంది అరే రెండు స్క్వాడ్ జాంటీ సర్వైవ్ అయింది గాడ్ లైక్ ఇప్పుడు వీళ్ళు ఎలా వెళ్తారు జెనిసిస్ కూడా లెఫ్ట్ లో ఉంది కదా takes off so much pressure off of Jaunty Gaming's shoulders. హోల్డ్ చేయాలి కాసేపు Oh yes, the HP needs to come back. EP being లేకుంటే లెఫ్ట్ వేసుకోవాలి లాంచ్ ప్యాడ్ వాటర్ ఉంది అంత దూరం కూడా పోదనుకుంటా వెళ్దు ఓపెన్ అయిపోతారు Vashishta right in front. You know, Vashishta. taking shots, knowing that the opponents are right on top. They have the height advantage, and they need to remove that. లెఫ్ట్ లోనే లాంచ్ ప్యాడ్ వేయాలి బట్ వాటర్ కి ఆపోజిట్ వేయకూడదు ఈ లెఫ్ట్ వేయాలి వాటర్ కి ఇప్పుడు వీళ్ళు ఉన్న డైరెక్షన్ లోనే వేయాలి దూరం వెళ్ళి ఏమో చూద్దాం వాట్ ఇప్పుడు జాంటీ గేమింగ్ వాళ్ళు స్ట్రైట్ కి వెళ్తే ఒకవేళ ముందు రోడ్డు మీదకి And then later on, Vashishta. అవును బట్ అక్కడ జెనసిస్ ఉంది ఇంకా అక్కడ అది కింద కదా వాళ్ళు రైల్వే స్టేషన్ లో ఉంటది అక్కడ ఉంది జెనసిస్ They've got the high ground. They want to keep it time turner equipped so that the grenades can no longer harm them, and they take cover all టీమ్ ఇన్సైడ్ నేను ప్రెడిక్ట్ చేశాను కంబ్యాక్ ఇస్తుందని బోయ కొడుతుందని కాదు their compound where they can establish the cross. నేను రెకనింగ్ ప్రెడిక్ట్ చేసింది రెకనింగ్ కనబడట్లేదు ఎక్కడ ఉంది And this forces team OnePlus my second priority go around the other side. They no longer want this tent compound. Meanwhile, another team from రెకనింగ్ వచ్చింది attack them, and it's reckoning esports rush in. వాళ్ళిందా కూడా ఎక్కడ ఉన్నారు ఇన్సైన్ కూడా బ్యాక్ టెంట్ పైకి ఒక రెక్ట్ అడ్వాంటేజ్ ఉంటది టెంట్ పైకి Everybody wants to pry them out of their hiding. ఎంజాయ్ ఎక్కిమంటుండు On one side, Insane esports on the other, and అది హ్యాకర్ డౌన్ is ఒరే ఇద్దరు డౌన్ లోపల డన్ రెకనింగ్ esports జాంటీ ఎలిమినేటెడ్
they take so many అరే losses. నింజాకి రివైవ్ వస్తుంది, ఇంకా ఇద్దరే ఉన్నారు. Hopefully get an angle onto Reckoning, but Ronathan Bota on the other No, side. no, ఇంకా ఒక ప్లేయర్ లూజ్ అవ్వకూడదు. They have been eliminated. వాడేం సింగిల్ ప్లేయర్ రష్ చేస్తుండే ఒక పక్కన అదే సింగిల్ కదా అయితే. వాడు కొంచెం హోల్డ్ చేయలేడా. As RNS taking way too much zone damage. వాడు సింగిల్ ప్లేయర్ చూద్దాం. Sohan and Bota just కింద నుంచి పడుతుంది బ్రో ఇట్లాంటప్పుడే. ఓపీ రికనింగ్ and that's insane gone as well. Reckoning esports 9 kills అరే నో 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 ఉప్పుడాళ్ళు రిక్ వచ్చారు. నాక్ but now they must make an uphill climb. జెన్సిస్ కూడా అయిపోయింది. 2 versus 4 to climb up faster. వీళ్ళు సేఫ్ గా కిందకి వచ్చి ఉంటే అయ్యేదబ్బా. Let's 2 versus 4 they have somehow 3v3 managed to take down that one team who's very aggressive. 3-3 that's right, Jonty taking right off and now looking at the last 3-3 సిచువేషన్. ఒకడు reckoning. Somehow they have the height advantage, పత్తులు but it స్ప్లిట్ doesn't అయ్యి seem ఉన్నాడు. like they పత్తులుని can pass it. వీళ్ళు కిల్ చేశారు, అయిపోయింది ఫుల్ డ్యామేజ్ ఒక్క బుల్లెట్. But he's taking a very risky move on the other end. There's a ఓకే బ్రో నేను ప్రెడిక్ట్ చేశానా రికనింగ్ అని ఆఫ్లైన్ తను స్వరూప్ ఇట్టుపోయింది స్వరూప్. He's been taken down, belittled. Patlu being the last man అదేంటి అలా ఎలా standing, అవుతుంది. and he won't be able to take down ప్రైవేట్ సర్వర్స్ ఇచ్చారు కదా బ్రో, ఇక్కడ coming in కూడా from నెట్టిపోతారు. అది చూడు and రెకనింగ్ look at the aggression రియాక్షన్. పిల్లో ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు చాలా మంది. నేను ప్రేక్ చేసా రికనింగ్ ఈస్పోర్ట్స్ అని కొట్టింది, మామూలుగా ఉండదు. మెత్తగా ఉంటాయి కదా బ్రో చేతులు, కిందకు పోకుండా చేతులు. ఫోన్ అలా సరదాగా వెళ్తుండే మీద వదిలేసి చేతులు రిలాక్స్. వీళ్ళు జెర్సీ బాగుంది. Just like Inspector they kick the door down, they burst it open, and they carve a path out for themselves. Jaldi points table. Good plays coming in. And Vashish, my oh my, they tried their level best till the very end. They thought that they're going to stick towards those ground roots itself, basics, understand what's happening, and then later on take those fights. But I believe the right opportunity was when Reckoning was taking a fight towards the upper hill section itself. That's the time where bro god like thought about advancing forward and chala points vachindi god like circle, which later on was a huge task. Height advantage is always beneficial, and that's the kind of example that they've already set. Reckoning, lovely game coming from there, and they took those fights. And the way they even went ahead and cascaded the entire team inside that single tent was an insane move. It really is, and that's kind of a gamble, you know, because you never really know what's waiting for you on the other side. You never know what kind of landmines are in those tents. So when they decided to rush in, they knew for a fact that they Instagram live. Instagram live అనవసరం బట్ over there, and on the other side you have a whole anyways ఉంటాయి anyways లోనే ప్రమోట్ చేద్దాం అంతే. engage with at all. You don't want to bite off. So Reckoning esports 27 quite really well, and once they got the high ground 27 kills. Vasista esports have nothing over them. Points, sorry. Even though they had quite a good amount of cover, they had 12 placements points inka where Reckoning leaderboard lo top Reckoning వచ్చే అవకాశం ఉంది. Big game from them. What a రావచ్చు ఎందుకంటే గోడలు చచ్చిపోయింది కదా. 27 points out of this one. And then at the second spot you have Vasista with 18. Massive gap of 9 points between the top two teams. Genesis Esports just Insane 14 points. Followed by Team Insane again. 2 points. Airbots 2, Silver Eagle 2, Hind, Jonty Gaming 8. Pretty early elimination from them. Very surprising, very uncharacteristic of Godlike. But in this game, the MVP has to be Sohan. 6 eliminations to his name. Those Oscar dashes really helpful in busting open the glue walls that his opponents were using. And that shotgun in his hand is absolutely godlike indeed. Well, true. And I could see those smacks coming in on the pillow as well. ఇది చూసావా esports గ్లోబల్ ఉంది కదా FF esports, అందులో ఫాల్ సీజన్ ఈస్ బ్యాక్ అని ఫస్ట్ ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ బిఆర్ బ్రెజిల్ పెట్టారు, నెక్స్ట్ FFMIC పెట్టారు తెలుసా బ్యానర్. FFMIC పెట్టారు బ్రో, సి అంటే ఫాల్ సీజన్ బ్యాక్ అని మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా యాడ్ చేశారు అందులో. లైక్ ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ లాటమ్ ఉంది కదా, అదే యాడ్ చేశారు, బ్రాజిల్ యాడ్ చేసి మంది కూడా పెట్టారు, సీఫాల్ యాడ్ చేశారు అందులో 25. అగైన్ ఇంకో స్లాట్ వస్తుంది. దీంట్లో నెగ్గినోళ్ళకి ఉంటది ఏదో ఒక ఆపర్చునిటీ అయితే పక్కా ఉంటది వరల్డ్ సిరీస్ లో. Because the damage that they did is more or less the same. There's no one player who's carrying his team. There's no one guy who
managed to survive and then revive his teammates. Nope, Reckoning Esports almost always had the numbers advantage going into every battle, and they were never in a situation where one of their players had to just run away and rest their players, and that's how they win. No, they were always alive, always dominant. Talking about the game summary, good numbers. Okay, bro, prediction. Being 71, total knocks 84. Hello, Mahi Gaming. Neck to neck damage being at around 40. Bro, ఇది మ్యాచెస్ అన్ని అయిపోయాక పెడదాం. ఓకే, ఫుల్ మ్యాప్ CS క్లాస్ కోడ్ వదిలే ఫుల్ మ్యాప్ క్రియేట్ చేస్తా. ఎపిసి కాస్ట్ ఎంత అని కొన్నప్పుడు 1.3 lakh, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. The kind of competition that we could see in this map of Purgatory is insane. I cannot wait for the next one. The way teams are just functioning. Bro, next era lo TG win అయ్యే ఛాన్స్ ఉంది. Wait, నేను guess చేస్తా. Wait. I believe that I can see some kind of passive aggressiveness coming in from all the sides, and specifically for the teams who are still at the bottom 6, they will have to go ahead, break a leg, somehow get those elimination points, and then later on even be at the top 6, because that will be very important to set the tonality for today or the upcoming week. In order to get the confidence, you need to somehow get those elimination points. Exactly, and elimination points are what separate the boys from the men over here. Currently, the teams who are in the top 4, not even top 6, in the top 4 have way more elimination points than anybody else. And I guess we'll take a greater look at them when we take a look at the overall score. But for now, I want to get ready for the next map. And the next map is going to be next era. Let's take a look at what teams you guys should be keeping an eye out for. For sure. I mean, of course, reckoning the kind of gameplay that they're already... okay. Johnny Gaming దాంట్లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే జాండీ గేమింగ్ ఆడాలే. Second. It was 4 digits before. కానీ జాండీ పై ఇక్కడ వాచ్ పడి చేస్తున్నాడు. I mean, that would be ridiculous if someone gets boot camp kada em undadu problem. Like lakhs of damage. I think we'll start to see those kind of numbers towards the end of the league stage. Live up just వెళ్తాడు అంతే. Games, and then people have lakhs and lakhs of damage numbers just అంతే పెట్టి లైవ్ చేరింగ్ చూపిస్తారు that culminate. But చేయకూడదు కదా స్ట్రీమ్. I mean 20 minutes అసలు చేయకూడదు స్ట్రీమ్ ఎలా ఉండదు. They already managed to get 2 booyahs. అవును తను అంటే తను ప్రెజెన్స్ ఉండదు కదా బ్రో అంతా. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఆ చైర్ పెట్టేస్తారు అంటున్నా. The booyah that Godlike Esports has came from that one day when they managed to get OS ఇచ్చారా? And that was against a completely different lobby, so they need to still be on next because Jonty Gaming and OnePlus బా మొత్తం డెకా స్క్వేర్ బాక్సింగ్ జిమ్ ఇక్కడే ఉన్నారే. గ్రేవ్ ల్యాబ్స్ దగ్గర బ్రో. They already have like couple of booyahs in the first day. ఇక్కడ థర్డ్ పార్టీస్ కి వస్తారు స్లోగా. Towards Farmtopia region, it's gonna be an intense battle. ఈ డెకా స్క్వేర్ ఇంకా ప్లస్ ఏరియా ఓకే బాక్సింగ్ జిమ్ నాట్ చేంజ్ అయితేలే ఏం కాదు. ఇంటెలెక్ట్ ఒకటి పోద్ది, గ్రేవ్ ల్యాబ్స్ ఒకటి వస్తుంది. At the same time, Jonty boxing gym. కానీ ఇక్కడ ఉంది చూసావు బ్రో, ఫార్మ్టోపియా లాంచ్ ప్యాడ్ ఉంటది కింద ప్లజారియాకి ఫార్మ్టోపియాకి. అక్కడ ఒక టీం దిగాలి నాకు తెలిసి, చూద్దాం దిగుతుందో. మ్యాచ్ నా ప్రెడిక్షన్ వచ్చేసరికి towards the mid sections towards a Zipfei, and then later on one player will be towards a dead bottom extremely south near Plazaria, and I just know for a fact that they're going to do the similar kind of shenanigans once again. And I'm just expecting that they can at least somehow fold this one and get the booyah. My predictions are locked. Your predictions are locked. Audience, you can go ahead and lock your predictions as well towards the comment section. Godlike next era map. This kind of a map, anybody out of TG నాకు ఓకే TG ఛాన్స్ ఉంది. Godlike Esports obviously being a very kill. I'm picking these two. Have a good chance of taking it all. First వచ్చేసరికి but then again Genesis TG Esports next Godlike were eliminated very early on in Purgatory. I think they Jonty Gaming and Aerobots, because their rotations okay, are almost always on point in this map. First preference really Total Gaming. Use those long range launch pads in order to get ahead of everybody. ఎక్కువ కిల్స్ చేయాలి కానీ బూయా ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. చూద్దాం. It could have been a really good game for Genesis. 1 second ఇప్పుడు వస్తా. I'm not at all lying at that part. They had a really good shack. They could easily go ahead and call in for the rotations, but unfortunately something or the other happened, and I'm hoping that in this map every
single thing is going to be crystal clear, and the rotations are going to be insane as we walk into the map of next era. This is going to be next level as teams are going to go ahead and see what will happen next. Ladies and gentlemen, we're jumping into yet another ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ ఈసారి. fourth game of the day between groups A and B Late అయిందని of today's చేశారు Free Fire Max India Cup. Map bisected horizontally. సో చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయింది. Gaming as always going బాల్ towards లైక్ intellect center. ప్లాజర్ దిగుతుంది. Meanwhile, I do see a potential drop clash near the boxing gym. It could be a three-way battle. It could be Genesis, Silver Eagle, as well as John. టోటల్ గేమింగ్ అక్కడ ఇంటెలిక్ట్ గ్రేవ్ ల్యాబ్స్ నైట్ మేర్ డెకా స్క్వేర్ జెనసిస్ ఫైట్ ఉంటది. ఏరోబర్డ్స్ ఒక స్ప్లిట్ దిగుతున్నారు. ఏరోబర్డ్స్ కి వసిస్టా కి ఉంటది ఫైట్. 1+ they are busy. సిల్వర్ ఈగల్ ఓకే సిల్వర్ ఈగల్ గాడ్స్ రీజన్. జాంటీ గేమింగ్ ఈ సర్కిల్ ఆబ్వియస్లీ ముందు సర్కిల్ లోనే దిగారు. Some kind of a head start, good Boxing shots, game. legs off. చచ్చిపోయాడు అప్పుడే Didn't లెక్సస్. do much there, and Ayush, he's the first one to draw the blood. Jod, he wanted to go in. Single గా He had దిగాడు a lot తనేనా? of vindictiveness inside him, but God unfortunately, season it's not going to help him a దిగాడు lot as the height advantage Okay, పైన was ఉన్నాడు Ayush. insane from the likes of Ayush. There's another fight. Jaguar, it's not going to be him. హింద్ Who's రే out of the హింద్ bushes. ఏంది బ్రో? It's always going to be Salu. As ఇప్పుడు he's the పరిగెడుతూ first ఉంటారు. one to get those early shots being tied upon team. డ్రాప్ Hind. పాయింట్ లేవో ఇంటెల్కి. They're running for their lives now. Oh, good shots. And yeah, I mean they are kind of split apart over here. ఇదనే హిందీ మెయిన్ టీమ్ కాదు కదా బ్రో. Towards the eastern part of the map. హింద్ but instead, NXT they కదా. surprised everybody. It's not safe. But while Team Insane were busy shooting Team at Team Hind Hind, NXT Total అది Gaming తీసుకో. found their NXT number. అది And now Salu is కాదు down. కాదు ఇది But wait a second, even though Salu gets eliminated, the rest of Team Insane Hanuman just Esports doesn't next concern this at all. one. They're still focusing on trying to hunt down that one player from Team Hind. They know that they can get TEZ Salu back up online within no time. So I guess that Revenant కదా బ్రో తీసుకుంది. Revenant కదా రెండు తీసుకుంది. టీంలు ఉన్నాయి NXT కి. ఒకటి స్టోల్ ఇప్పుడు They're looking really good, and the way teams are heading ఆహా forward. ఇది They know the వీళ్ళని whereabouts. టీమ్ Hindna. వాళ్ళని. Look like Vashishta before that. టీమ్ హింద్ ఇది లైక్ దీని ముందు ఇంకొక స్క్వాడ్ పేరు మీద Sitting ఆడింది. there thinking that he can be safe. Oh my God! so అదే బ్రో much వీళ్ళు HP. And చేంజ్ అయితా Vincent, ఉంటాయి we బ్రో seem ఆత్మ to see where the following player just ran. Tiger, somehow he's alive. But Swaroop in the middle of giving the backup, he's being penalized. OP. What a lovely shot coming in. Tiger Vincent with the ఒక్కడేనా? right advantage, and now రికనింగ్ ఓడ్దా అమ్మయ్య రికనింగ్ needs to know పిక్ the చేయలేదు. location of Kunal to at least get a player or two. రికనింగ్ అలా ఎలా అయిపోయింది? ఒక్క సెకండ్. Kunal, is he gonna go across this fence? He can see on the other hand, but he's just hoping that nobody from the left inside. Dante Gaming one more kill bro. Okay, angles are clear, so he's gonna go ahead and try to take shots on but already having Got like 3 kills అప్పుడే. Total Gaming 3 kills. So now if Jonty Gaming టీమ్ ఇన్సన్ కూడా ఎలిమినేటెడ్ అప్పుడే. Tiger could have given Uri! him but Tiger Vincent! also goes down. Winston with 2 quick flick shots has been able to land shots on them both and secures 2 finishes. 6 kills అప్పుడే జాంటీ గేమింగ్. Jonty Gaming up at 6. అలా విన్సెంట్ చూసావా ఎక్స్ప్రెషన్స్ ఎంత ఈజీగా భలేగా. నేను ఇచ్చేసిన రెండింటికి ఫైట్. టోటల్ గేమింగ్ వర్సెస్ గాడ్ లైక్. They're not able to tank it. మాఫియా ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నాడు పైన. షాంకీ అయితే వాళ్ళు రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నారు. బ్యాక్ ఆఫ్ అవుతుంది. గాడ్ లైక్ టేకింగ్ గుడ్ డిసిషన్. ఇద్దరికి క్లాష్ అవ్వకూడదు. బట్ వ్యూకి గాలోనే చచ్చిపోయాడు. నాన్సీ కూడా డౌన్. In midair, he's been caught off నా guard. ఫస్ట్ పిక్ అయితే గాడ్ నా సెకండ్ పిక్ ని కొడుతుంది. అదేమో ఫస్ట్ స్పోర్ట్స్ ఫారూక్ కూడా ఉన్నాడు. ఇంకొక లాంచ్ ప్యాడ్ యూస్ చేసుకుని నోబితా ఇంకా లాంగ్ కి బ్యాక్ ఆఫ్ అయ్యాడు. బట్ అక్కడ జాంటీ గేమింగ్ కూడా వస్తుంది. జాంటీ గేమింగ్ కనుక స్పాట్ చేసిందంటే అయిపోయింది వెల్సీ. ఇద్దరికి అప్పుడే రివైవ్ కూడా అయిపోయారు. బట్ ఏరోబర్డ్స్ ఇక్కడ దిగుతుంది. సిల్వర్ ఈగల్ ఎప్పుడు కష్టాల్లోనే ఉంటది బ్రో. Godlike mistakes. So made out Galan and on the other end, we can see another fight being brewed up. Genesis, and they're taking down Silver Eagles like it's a day-to-day job. 10 చాలా 30 HP ఉంది. Yeah, the Eagles can't really take flight without taking some bullets as well. And look at the number of cross angles that they have established on their Eagles.
Zoeb and his Somi ఒక్కడేనా? Zo both on top, jumping on top of రివైవ్ Somi. ఇవ్వడానికి వెళ్తున్నాడు. Meanwhile, ఓకే ఆయుష్ కూడా ఉన్నాడు. రివైవ్ అయితే అయిపోయింది ఒకరికి. Ayush is Somi కూడా రివైవ్ trying to ఇస్తున్నాడు. on this under construction building, and now he's got Etazo in his crosshairs. Third Sir, party Ayush angle ఇంకా established. I'm sorry. రివైవ్ third party అయిపోయిందిలే. angle established, but 2-2 Etazo situation. jumps back down. Nades don't really help. So Ayush and వీళ్ళు Somi రివైవ్ both of them ఇచ్చాడా move over ఇచ్చేసాడు to the other ఇచ్చేసాడు. ఆయుష్ side. నలుగురు ఎలా వాళ్ళు అంగో. They have Genesis, lost ఇంకా all of రాలేదు. their players. They use the UAV hoping to find them. ఇప్పుడు వచ్చింది. But do they realize that God, like 4 members మళ్ళీ ఫామ్ అయిపోయారు. డబుల్ వెక్టర్ కష్టం. డబుల్ వెక్టర్ తో ఎవరు ఏం చేయలేరు. Wins the fight using the dash really well. That Oscar dash blowing up the glue walls took Ayush off guard. But Ayush Revive, nice. by Somi again. So Genesis Jaunty gaming 1 member standing bro. అందుకే స్లీవ్స్ అలౌడేనా ఈ స్పోర్ట్స్ లో? Somi allowed. having already got his teammates and having Jod as a player to give him some backup is going to Somi ఒక 2 కిల్లు చేస్తా. staircases. నైస్ ఒక నాక్ అయిపోయాడు. జోయబ్ ని కూడా నాక్ చేస్తే సోమి కిందకి దూకి ఏమైనా కొడతాడా? ఆయుష్ ఇక్కడ దిగాడు. P90 ఉంది బట్ డబుల్ వెక్టర్ దూరంగా ఉండాలి. జార్జ్ కూడా నాక్. ఓపి జోయబ్ నాక్. నైస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ సిల్వర్ ఈగల్. ముగ్గురిని కొట్టారా ఇద్దరిని. ఫస్ట్ రివైవ్ చేసుకోవాలి. జెన్సిస్ ఇంకా ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. సిల్వర్ ఈగల్ 5 కిల్స్ అప్పుడే. నైస్ ఫుల్ స్క్వాడ్ సేఫ్ ఉంది. When he was running around trying to see where the opponent TG అప్పుడే 9 kills. Jaunty Gaming only 1 player alive. battle in the beginning, but now I think Jaunty Gaming versus TG కి ఫైట్ అయింది అనుకుంటా. the entire fight for a longer time. ఇద్దరు ఫ్రెష్ ల్యాండింగ్ అనుకుంటా Squad, but వీళ్ళు. the weapons, that's one of the places where they need Genesis. to work around, get those weapons that Okay. they desire for. FP and later on bro, go to FP the fight battle, అయితుంది. where I can see the rotations, the circle. Golak కూడా ఏంది బ్రో హింద్ ఆ జాగ్వార్ చూడు. Seems to move inside. And Vincent in the ఒకటి midst of ఎగస్పర్ all లో of ఐ that, థింక్ only ఆడుంది man ఒక్కడే బ్రో surviving పాపం from the ఏం likes of చేస్తాడు? Jaunty. Wait a second. What's ఆ happening జేజీ here? కూడా వాడు ఒక్కడే పాపం. Vincent? విన్సెంట్ సేఫ్ అయ్యలే. ట్విన్ బ్రిడ్జ్ లో ఎవరు లేరు కాబట్టి. కానీ సిల్వర్ ఈగల్ మళ్ళీ టార్చర్ ఇప్పుడు. Heavily shifts towards the northeast side, and while some of the teams are in the circle, the others are going to have a lot of trouble getting there. I mean, take a look at OnePlus God's Reign. Sure, they've got 3 finishes, they've got Silver Eagle pinned down, but they have a long way to go into the zone. ఏం కొన్నాడు? ఇన్ఫో కొట్టాడు. They better get some glue walls from that vending machine because they have a long road ahead of them, and the circle's about to start moving already. So they will have to tank a lot more zone damage in order to do so. Of course, a single long-range jump pad should be able to get them to safety. They've even got the heal drone equipped, so they can tank the zone damage. OnePlus God's Reign don't seem to be in that much trouble. They seem like they easily get into the zone, even using the war chests pretty nicely to get fully stacked. TG I think zone info కొట్టుకునే పొజిషన్ తీసుకొని ఉన్నారు వీళ్ళు. Look at this. We are just 7 minutes in and they've got 10 eliminations already. జాంటీ గేమింగ్ ఇద్దరు సర్వైవ్ అయినా వాళ్ళు మొత్తం స్క్వాడ్ బిల్డ్ చేసుకుని మళ్ళీ జోన్ లోకి ఎంటర్ అవ్వాలి. Just one shy, that's it. Moreover, the గాడ్ లైక్ కూడా నా 2 పిక్లు అలైవ్ చాలు. అది ఫుల్లీ గాడ్ లైక్ కూడా రికవర్ అయిపోయి ఉంటుంది కంప్లీట్ గా. టుమి రివైవ్డ్ అండ్ బో టీమ్ హిందీ కూడా రివైవ్ ఇచ్చాడుగా ఫైనల్లీ. ఆయుష్ వచ్చాడు రివైవ్ ఇవ్వడానికి. Ayush has been taken down, and OnePlus God's Reign, they're also bringing in some really nice firepower. So yeah, fully recovered Jaunty Gaming. A primary factor. గాడ్ లైక్ ఎక్కడ ఉంది? This is not it. They have to keep running. They're still outside. Binoculars being utilized, information gained, but unfortunately there's no one around. Hindu fully recover అయిపోయింది bro. God's Reign, they're playing it very safe is what I can see, Crips, and better safe than sorry is what the motto is for now. Yeah, Silver Eagle Hindu. They are indeed better safe than sorry. Bottom flaggers. I'll say the same for Silver Eagles, who were too spread out in their previous engagement against OnePlus God's Reign, and now they find themselves in the crosshers of Team Hit. So things just go from bad to worse. Jod just wanted to get towards that vending machine. Okay, Ayush could మళ్ళీ రివైవ్డ్. వీళ్ళు రివైవింగ్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. But will Hind be able to actually అయిపోయింది try to get away? Jod taken down. And that is pretty nice. HP అయిపోయింది. Godlike have been eliminated courtesy of Total Gaming, who are now up at 14. Total Gaming కొట్టింది గాడ్ లైక్ ని. అరే ఎందుకో వీడు మెయిన్ ఫైట్ చూపియట్లేదు. Those bridges, Total Gaming were able fight to overpower Godlike, and that's the second game where they've been somewhat eliminated early.
Total Gaming is Okay, most నేను like టోటల్ an గేమింగ్ ఫస్ట్ aggressive పిక్ game చేశాను, నో player. ప్రాబ్లం, Now they've బట్ been గాట్ లైక్ shut సెకండ్ పిక్. down in this map as well. So Total Gaming, they're doing నా every 2 single teams thing అలాగే right ఉన్నాయి in చూద్దాం. order to keep the enemies at bay. ఏమి లూట్ ఉండదమ్మా Very close. I జాంటీ can గేమింగ్ see దగ్గర. one of the players trying to lurk సరే around the చాలు corner, bro, get PND couple of చాలు. shots onto Total Gaming, but it's gonna be a huge ask అయ్యా and ల్యాండ్ a మైన్. task at the same time. Why? Why are you blowing up your own landmines? అయినా తను Aztec? చూసావు హెచ్పి చాలా తక్కువ పడిపోయింది. షీల్డ్ పాయింట్స్ Like, nobody's about to give us the competition. Might as well go ahead and be our అరే own ఇద్దరు commanders. స్నైపర్లు. బ్రో మీకు మాకు క్లాష్. Feel very sorry for Aerobots though. కాదు ఇది Just about మాఫియా ఇంకా almost could have lost him. ఎడ్స్టిక్ Gaming used that ఎడ్స్టిక్ ఒక స్నాపర్ ఇంకొక ఎంఫానిటీ వాడుతున్నాడు. hoping to get an angle, hoping to get the finish, but Aerobots ఆల్రెడీ might ఇనఫ్ just స్నైపర్స్ by ఉన్నాయి, the సింగిల్ same స్నైపర్ team. ఆడొచ్చు Now using మంచిగా. the gun to get their players back. Leader కదా bro, as కొంచెం well. స్లో Genesis on the కొడతాడు other hand తను. will be unruly తను neighbors if they were లొకేషన్ to స్పాట్ intervene in చేసి this చేయాలి fight. కదా, They నేడింగ్ ఆ keep టైంలో their కొడతారు calm, మంచిగా. keep their compound. Hind too. In boxing, వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఇంకా రావట్లేదు జాంటీ గేమింగ్. పడుతుంది జాంటీ గేమింగ్ కి. harm them too much. మేబీ ఆ పైన వెండింగ్ మిషన్ పైన ఉండొచ్చు అని. Upon us, all these teams. సిల్వర్ ఈగల్ ఇక్కడే పని చేస్తున్నాడు, జార్డ్ ఒకడే. Who at one point were getting Alright, harassed by alright. Team Hind now have Jod stationed inside that fuel pump station. ఎంతమంది ఉన్నారు? How does he get out of there? I have no idea. పాపం ఒకడే భయపడుతూ ఉంటాడు అక్కడ. We'll have to get inside the zone and will eventually fight him. జాగ్వర్ ఏంది బ్రో వీళ్ళు సిల్వర్ ఈగల్ టీమ్ హిందూ ఒక్కొక్కరు. See, here's the thing. Before that, it's gonna be nightmares that Vashishtha needs to take a fight against, and now all of those cars are going. ఇందులో నలుగురు ఉన్నారు, అందుకని ఒక్కడే ఇక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? Playing this to టీమ్ హిందా. perfection. If this is the case, then they're gonna go home with a lot of eliminations. రెండు పెద్ద టీమ్స్ అయిపోయినాయి. గాడ్ లైక్ రికనింగ్ ఈస్పోర్ట్స్. Right about now, Aerobots right in front, and shots are gonna be fired. They're taking a fight different against Genesis. And Genesis ఓపీ హెడ్ ఎవరు కొట్టారు ఆపోజిట్ నుంచి. జాంటీ గేమింగ్ కొంచెం ఫార్వర్డ్ గా వచ్చింది. టోటల్ గేమింగ్ వర్సెస్ జాంటీ గేమింగ్ అవ్వచ్చు. ఇప్పుడైతే టీమ్ హింట్ జెనసిస్, ఆబ్వియస్లీ జెనసిస్ ఏ కొడతారు ఐమ్ థింకింగ్. బట్ జాగ్వర్ దగ్గర డబుల్ వెక్టర్ ఉంది, మ్యాక్ ఉంది, షార్ట్ రేంజ్ మంచిగా ఉన్నాయి. వెనకాల నుంచి 1+ ప్రెజర్ చేస్తుంది. బట్ వీళ్ళు ఎందుకు మళ్ళీ జెనసిస్ వాళ్ళు 1+1 ని ట్రై చేస్తున్నారు? ఒక నాక్ కూడా వెళ్తున్నారు. ఓకే వీళ్ళకి కాల్ అయితే వచ్చింది, రష్ చేస్తారు. ఇంకా హ్యాండిల్ చేయగలరా రష్ ని? అస్కర్ లేసారా అయితే రెండు టీంలు ఎలిమినేట్ అయితే అనిపిస్తుంది. అవును, పూర్ రషింగ్ జూనియర్ లేట్ ఎంట్రీ ఇచ్చాడు. Only team eliminated but 2 alive, fine. But 10 kills Genesis, nice gameplay from Genesis. Wiping out Team Hind from the lobby. ఇంకా 14 kills బూయా కొడతారేమో. టోటల్ గేమింగ్ చాలా పాయింట్స్ వస్తాయి. హెడ్ మాల్ కొట్లే. స్కైలర్ ఫాస్ట్ గా ఇంకొక హెడ్. అరే and now Riptide Rhythm coming right at the nick of the time, but still here's the thing, Aerobots, they're playing it to perfection. Couple of players జోన్ కి మూవ్ అవుతున్నారు. ఓ జాయింట్ గేమింగ్ ఇక్కడ ఉంది, బ్రిడ్జ్ అంకల్ దాక్కున్నారు పాపం. వీళ్ళు బారు జాయింట్ గేమ్ ని కొట్టేదా బారు. assessing what's happening. వాళ్ళ దగ్గర లూట్ లేదు, లాంచ్ ప్యాడ్ లో ఉండవే ఉండవు. And now they're under the bridge as the water is overflowing. వాళ్ళైతే లాంచ్ ఏం చేస్తారు? For the air, and they're moving up slowly. వాళ్ళు వేసుకుని షాట్ కి రావాలి. He knows what to do next. లేదా రొటేట్ అదే వాళ్ళు వేసుకుని షాట్ కొద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే రొటేట్ అయినా కొట్టలేదు కదా. లాంగ్ లో స్నాపర్ కవర్ ఉంది విన్సెంట్. షార్ట్ కి అయితే వచ్చేసారు బట్ ఇంకా అవ్వదు. గ్రీన్ నింజా నాక్ అయ్యాడు. ఈ షాట్ లేదు రే, కునాల్ నాక్. ఇట్స్ ద ఎండ్ జాంటీ గేమింగ్ ఈ మ్యాచ్. Vincent so that both the players Jarvis and Kunal can get their place in better position కి వెళ్తున్నారు. Policy by heading elsewhere. Lucky for them, Total Gaming have their attention divided. Johnny Gaming eliminated OP. Silver Eagles as well as take pot shots on their other opponents. Genesis on the other side, and that might just buy enough of a lifeline for Jaunty Gaming. Silver Eagle finally. All of that doesn't really help them at all. Silver Eagle also eventually succumbed to the pressure that Total Gaming have been applying. Aerobots ని టీం ఉంది ఇంకా. That the fact that Genesis నా టీం కి నీ టీం కి it is the perfect decision. allows Aerobots to sneak లేదు 1+ ఎక్కడ ఉంది, 1+ ఫైట్ అవుతుంది. నైట్ మేర్ కి 1+ కి అనుకుంటా. అమ్మ మంచి పొజిషన్ దొరుకుతుందిగా. టీజీ కూడా పైన దొరుకుతుంది. and they both try to go in at the same time.
nuclear pots using a wall There of we are these going. walls, just making a Skylar. entire barrage of it. Want to establish some sort Okay, of cover, fight. but Come on. Gaming are creating so much trouble for them. Mafia lands a lovely shot with the AWM. Shanky with the M590 gets a Leam as well. Sort of Bisham and Shake. Can they go for this? Can they Yeah, be get it. Wow, 20 Lovely kills. trade. Gets TG. some as well, and he AJ taking surrounds UP, himself in bro. a sea of blue walls, making sure that Mafia no third down. party can get angles Bro, on 1v2 him. కొట్టాడు bro. Sheik is Arre, trying to navigate 1v2. inside this mess. Nice. He gets a Revive lot of ఇచ్చుకోవాలి damage, fast but గా. can't do anything. అరే అయిపోయిందాడా? He was able to finish that one. Clear కూడా Booyah చేస్తున్నాడు. అవ్వదు ఇంకా. Dust, కానీ హైస్ పాయింట్స్ Nice. మాదే ఉంటదిలే. but they've got 23 1 finishes, plus. and that is more than enough. Even if they go down వశిష్ట now, కూడా ఎలిమినేటెడ్, నైట్ మేర్ కూడా ఎలిమినేటెడ్. ఇంకొక ప్లేయర్ ఉన్నాడు నైట్ మేర్ లో. their attention on Nightmare Esports, and అయిపోయింది. Nightmare Esports ఇంకా are 1 ప్లస్ ఎంత మంది ఉన్నారు? doing a very horrific ఇద్దరు ఉన్నారు, trade. నైట్ మేర్ ఇద్దరు, 1+4 members ఉన్నారు. Oh. No 24 intentions elements. of taking any prisoners. They are battering down the walls, Second taking position. down the doorways, and making sure that Radha Thakur will go down eventually. Whether it's అరే by వచ్చేసరి ఇల్లు 1 or ప్లస్. whether it's by someone else, they need to now hold their horses because one plus got నైట్ మేర్ ఎలిమినేటెడ్, ఒక సెకండ్ పొజిషన్. 2 వర్సెస్ 4 సిచువేషన్. They have, and this battle is not yet over. 3v2 Atogalo, is what itogalo. it's looking Kalisi like. rush chesai. Total Gaming, they're all prepared for this battle. They Okay. knew the Okay. rotation will be called in. Shots fired, Come on. undivided attention. It's Gap working here, out. though. And every single time that they can go ahead and do this, shots are No, going to difficult. fall. Some of It's them done. last man Nice. standing, but it's not going to be it. కానీ As పాయింట్స్ this లో మాదే entire టాప్ 1. team, they knew what to do at the nick of the time, and 1 plus God's reign, they secured this. Booyah! OP. But here's the thing. Total Gaming, they have surpassed the threshold. They have surpassed the barrier. No matter what the Booyah looks like, no matter what points is secured, getting the first spot, it's going to be those eliminations at the very end, which will give them the kind of the perfect entry that they needed. One Plus God's Reign did a That- very good job of managing the heat, making sure that they play it nice and safe while still taking pot shots at all their opponents, making sure that they get a good mix of eliminations as well as placement points. Total Gaming, on the other hand, went in the Points completely element top opposite one. direction. They knew Totally that Gaming, they yeah. had the best position, but they will have to leave it at some point. So instead of banking on Yes, the fact yes. that they get to take Bro, control నువ్వు of their ఏషియా కప్ position and చూసావా? stay ఏషియా in కప్ control కాదు, of ఐ it, మీన్ లిడోమా ఏషియా. వెళ్ళడం వల్లనా అది ఏమైంది? టోటల్ గేమింగ్ ఎందుకు ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి? who does not అదే అర్థం enjoy the కావట్లే. luxury of having a nice compound to themselves. So they wiped the కానీ floor టోటల్ with గేమింగ్ వాళ్ళు మెయిన్ ఛాంపియన్స్ అని అనౌన్స్ చేశారు, Simple గార్డెన్ మెయిన్ Eagle, సారీ Indigo's, and ఆర్హెచ్కి so మెయిన్ many ఛాంపియన్స్ other అని teams అనౌన్స్ that చేసుకున్నారు. were just క్లియర్ చేస్తారులే. victim ఏదో of their ops, ఒక their, మ్యాచ్ నెట్ రాకపోతే ఎవరు కంప్లైంట్ చేస్తారంట. fire upon everybody. You know, that's రీమ్యాచ్ the చేశారు దానికి. benefit of getting ఏమో మరి. one decision right in order to head నేను towards the అంతగా circle, the చూడలేదు, epic బట్ dome. And ఇద్దరు yes, right after ఐ that, మీన్ they were taking shots లిడోమా వాళ్ళ against దగ్గర నుంచి every ఎటువంటి single పోస్ట్ team లేదు out బ్రో. there. Not gonna lie, there was even Vashisha, there was even Genesis. Every single one of them were falling prey, but this was that one Points golden table opportunity fast గా. where 1 plus God's reign just bounces in, takes అక్కడ some కనుక shots, మిస్టేక్ and చేశారు Dilip తెలుసా? alongside ఇద్దరు Shank కిల్ అవ్వకూడదు. shanked down to death. ఆడొకడు 1v2 కొట్టేశాడు. 1 plus God's reign. ఓకే, Imagine 34 that. పాయింట్స్. 34 total points. 24. Booyah కొట్టిన టీం పాయింట్స్ చూడండి 24. Booyah కొట్టిన టీం 34. 25 points, keeping the cool and calm till the very end. But on the other 1 plus 24, Genesis 15, Nightmare 13, Jaunty 12, Aerobird's 10, Silver Eagle 10. Silver Eagle 10 స్కోర్ బాగానే వస్తుంది యాక్చువల్. ఫస్ట్ రైట్ గోల్డ్ 7 పెద్ద బొక్కే. Exactly. టీమ్ హింద్ 4, టీమ్ ఇన్సైన్ 2, Reckoning 0. 24 points, but Total Gaming 10 whole points ahead of them. That's just ridiculous. Now, I do feel bad for Genesis Esports though, because they had a decent compound up until the last circle, and when they were forced to abandon it, they were focused on both. They were focused on by both God's Reign as well as Total Gaming. Otherwise, even TG Genesis ultimate Esports gameplay had more valuable than Booyah. Nightmare and Jaunty Esports అయినా వాళ్ళ స్టాటస్ rise ఇప్పుడు అలాగే ఉంటుందిలే. for that long considering the position they were in. But now, when we take a look at the overall total standing, naturally Total Gaming soar on to the top with 81 points to their name. They are followed by Godlike Esports, who lose the top spot. Same with Reckoning ఎవరో డూయింగ్ Esports, ప్రమోషన్ టు బింగో అంట. 10 points away from each other. Both these teams now occupy బ్రో the ఇంకో top సూపర్ చాట్ three నేను మిస్ spots. అయ్యానా? But Genesis Esports have climbed up ఎంపీజీ పండు ఎందుకు మనకి ఇవి ఏం మాట్లాడుతున్నావు బ్రో? for this game. And now even 1 plus God's Reign, even though they get a booyah, they're still pretty humble at 52 points.
They are humble to 52. Jaunty Gaming on the other end, 51 total points. Vashishta, they're playing it very passive. Might as well get their explosive suits on, 44 total points. Aerobots at 36. And I can see Nightmare and NG Silver Eagle having their own competition. But talking about the Kaushik. MVP in the map of next Luna era, it వాడుతున్నా. has to be Kaushik. Good amount of plays. Chrono being one of his primary used ability. And yes, Time Turner can help you at very crucial times, and we could see that. షీల్డ్ పాయింట్స్ ది బూస్ట్ పెంచిన తర్వాత Guaro క్రోనో also in his చాలా pocket, ఇంపార్టెంట్ అయిపోయింది. being the bomber of the team, he has provided a lot of damage alongside 4 AC8 eliminations. వచ్చి యొక్క డ్యామేజ్ like ఎక్కువ you పడుతుంది, mentioned, అందరూ హెచ్పి being one of the పెంచుకుంటున్నారు బ్రో prime షీల్డ్ weapons పాయింట్స్ for పెట్టుకొని. Mayhem is absolutely amazing. Next era gave us next level results, and I just can't wait for the next one. Oh, same, me neither. Such a nice and even number, 2000 damage on this guy. I can't wait to see what the rest of his teammates were using. And as you can see, almost all of these active abilities will help you hunt people down. From Tatsuya to Oscar to Skylar, the only ability which is somewhat defensive is Chrono. And even then, he uses it quite aggressively in a shotgun versus shotgun battle. The thing is, if you put down a glue wall after immediately firing your M590 నిజంగా shot, you allow yourself some breathing space before you get traded out. But with the Time Turner, you can dance in and out of that bubble without having to use your index finger to No. between shots. So that takes up so much 30 kills చేసేవాళ్ళేమో వాళ్ళిద్దరు ఎలిమినేట్ కాకపోతే. be more mechanically precise. And take a look at everybody in this team. Pretty good contribution by everybody. గమని స్టార్ట్ చేస్తున్నారులే. 82 ఎలిమినేషన్స్ నెక్స్ట్ సార్లో. నెక్స్ట్ సార్లో షార్ట్ గా ఉంటది కాబట్టి చాలా ఎక్కువ ఫైట్ ఉంటది. The levels are changing. Total knocks being 101. Well, that's the kind of result that we needed. And total glue walls being destroyed is 184. Insane. 84 glue walls. Gameplays that we could see was absolutely amazing. Total damage being 51,779. Well, yeah, that's how you can go ahead and Nageshwari, hi, read my name. Hello. Most of them was Thiruvai Gaming, led by, hi. Total Gaming itself. Oh yeah. ఇప్పుడు మెయిన్ మ్యాప్ పెరుగుడా. So many eliminations. Half of this damage probably belongs to them. Although I am very surprised by the high number of total glue walls destroyed in Purgatory. Such an open map, we had like 190 something glue walls being destroyed, and in Nextera, a map which is supposed to have way more cover. లాస్ట్ డబుల్ కిల్ అవ్వకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్. అవును 30 కిల్స్ చేసేవాళ్ళు. Tells you how these glue walls are being used. They're not just being used to traverse in the open and buy yourself some space when you don't have anything else to work with. A lot of these players RAM 32 to just cocoon themselves in and stop. Ryzen 7 5800. We saw that in the last battle as well. And RTX 3060. A lot more intense battles in TI the last normal games of the daily. MSI. For those, you need to stay tuned in and not go anywhere as we return from the short break. స్టార్ట్ అయ్యాక చెప్పు స్పైటీ. గైస్ ఇంకేంటి చెప్పండి. గేమ్ స్టార్ట్ అయ్యాక అలాగో కామెంట్స్ చదవాలి. సూర్యబాయ్ గేమింగ్ హాయ్ అన్న హాయ్. 5 minutes 4 minutes ఉంది. రెవెన్యూ అండర్ 5 రూపీస్. యూట్యూబ్లోకి ఎవరన్నా రావాలనుకుంటే చూసుకోండి. ఓకే ఇప్పుడే ఏం వచ్చేది ఉండదు దీంట్లో. బెర్ముడా మ్యాప్ ప్రెడిక్షన్. బెర్ముడా గోడలకి చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఏది గోడలకి గోడలు ఇవాళ నాట్ గుడ్ అవ్వకపోవచ్చు. 3 మ్యాచెస్ అయ్యాయి బ్రో. 3 మ్యాచెస్ ఉన్నాయి. ఏంటి బ్రో ఇన్ అవర్స్ లైవ్ నో రెవెన్యూ అంతే బ్రో యూట్యూబ్ లైవ్. మెంబర్షిప్ 2 వచ్చి నేను ఒకటే చూసాను. ఇక్కడ చూపిస్తుంది మీకు ఫ్యాన్ ఫండింగ్ అని. పండు తీసుకున్నాడా? ఓకే థ్యాంక్ యూ పండు. నో శ్రీరా యాడ్ అంటే ఏమొస్తుంది?
ఆడాలి బ్రో. ఏ రోబోట్స్ గోడలునా? టీమ్ ఇన్సైన్. Well, welcome back after a short little break. You guys are watching TEZ FFMIC Tanya Max India Cup వచ్చింది. 2025. I have bid goodbye to Crips already, and I welcome Anya. I'm doing pretty good, and what a sort of start of the weekend, because just imagine the way the action is taking place. It's like watching every single game, and their teams who are performing consistent and their teams who are consistently dropping down. One name that I'm feeling bad about is Team Hind. Team Hind, yes. Surprisingly, they're not even about to function properly, as their stars are not aligning. So far, all of those maps, the way they are falling down like flies, I'm expecting something better coming in from the upcoming one, as Bermuda is one of those maps which is like an OG. So I'm expecting to put in another team in బ్రో teams to watch out బెర్ముడాలో for, రికనింగ్ as కి టాప్ 1 Reckoning, ఇచ్చారు బ్రో. Jaunty, Total, and Vashishta. తర్వాత All జాయింట్ four of గేమింగ్, them. టోటల్ గేమింగ్, వశిష్ట. రికనింగ్ అది కొడుతుంది. టీమ్ ఇన్సైన్ అనేది ఒక నాకు ఏమంటారు, బోనస్ అని. నేను లోడింగ్ పడుతుంది అది. నాకు అంతే వస్తుంది ఇంగ్లీష్ స్ట్రీమ్. నేను నా నెట్ ఇష్యూ అనుకుంటున్నా. ఇంకా వాళ్ళదే మళ్ళీ వచ్చింది. As Reckoning, Jaunty, Total, and Vashishta, all four of them. మళ్ళీ ఓన్లీ టీజీ అంట. ఓకే, టీజీ, రాజ్గౌడ్, విఘ్నేష్, టీజీ బ్రో. ఒకసారి బూయా కొట్టి లైక్ బూయా పవర్ఫుల్గానే ఉంది, బట్ ఈ స్పోర్ట్స్లో లైక్ మారిపోతుంటాయి బ్రో. 5 పవర్ ఒకటే కాదు, కొంచెం మనకి లక్ కూడా ఉండాలి, థర్డ్ పార్టీ అవ్వకూడదు. ఇన్ని డ్రాప్ స్పాట్ కూడా ఇచ్చారు. తీసాను అయితే. As Reckoning, తీసే హిందీ Jaunty, పెట్టు. Total, ఇంకా రాలే and ఇంగ్లీష్ స్ట్రీమ్. Vashishta. డ్రాప్ స్పాట్స్ ఇవాళ వాచింగ్ తక్కువ వస్తుంది. చాలా మంది వాచ్ పార్టీ చేయడం వల్ల. तो यहाँ पर टीम हिंद एंड हम लोगों को జాంటీ గేమింగ్ ఎంత వాచింగ్ వస్తుందో చూద్దాం. अगर आप देखेंगे तो జాంటీ గేమ్ ఇదేంటి 69 వస్తుంది. చాలా వెలలో వస్తుంది కదా. అయ్యో, ఇంకెవరెవరు ఉన్నారు వాచ్ పార్టీలో? చూస్తున్నా నేను. మెయిన్ స్ట్రీమర్స్ పెడితే వస్తుంది బ్రో. నాన్ స్టాప్ కి 7K, అమిత్ సిద్ధికి భాయ్. 3.5K, ఓకే, అమిత్ భాయ్ కూడా ఫాజీ పెట్టాడు. అజయ్ అమిత్ భాయ్ దాంట్లో 3K. మొన్న బ్రో 5K. KV18 అంట. KV18 వెయిట్, హిందీది 20K. సిద్ధు పెట్టాడు. ఫాజీ అజయ్ 2, నాన్ స్టాప్ 7, మంది 34. एंड आपके प्रेडिक्शंस भी मैं देख पा रहा हूं. गॉड लाइक ओके, వెళ్ళి गॉड्स रेन काफी अच्छे ఎవరు అసలు టీమ్ ఇన్సైన్ అసలు ఎవరు ప్రెడిక్ట్ गेम में मैंने देखा
एरो भाई ने 3 प्रेडिक्शंस दिए थे और तीनों स्क्वाड सबसे पहले एलिमिनेट हो गई, तो शायद से कास्टर्स कर्स लग गया उनका। बट खैर जोक्स अपार्ट, वो परफॉर्मेंसेस स्क्वाड्स के हमको कुछ ही सेकंड्स में मिनटों में पता चलेगा कि केविरो बबुड़ा का नी मैप कैसा है, टीम because बेरमुडाला अगर मैं टॉप 2 particularly इस అని मैप की बात నా करूं भाई, ప్రెడిక్షన్ सबके ఓకే हाथ इस मैप पे काफी अच्छी तरीके से బ్రో जमे हुए ఫుల్ हैं మ్యాప్ एंड కి आई गेस ఎన్ని आप यहाँ पर స్క్వాడ్స్ से अच्छी వస్తాయి तरीके బ్రో से रोटेट कर पाते हैं एंड अधिकतर स्क्वाड जो है इस నాకు मैप తెలియదు को బ్రో थोड़ा सा एग्रेसिव प्ले करने की कोशिश करती है, जस्ट लाइक कालाहारी। तो देखते हैं कि क्या फुल सिचुएशन मैप होगी क्या एंड कमिंग बैक टू प्रेडिक्शंस అదే जो कि నేను हमने देखे अभी ఈ ड्रॉप లైవ్ అయిన प्रेडिक्शंस, वहां తర్వాత पर मैं ఫుల్ दो మ్యాప్ तीन క్రియేట్ चीज చేస్తా नोटिस అన్నా करी। కదా टोटल गेमी ने कहा कि वो बीमा जाने वाली है, बट अधिकतर वो लोग उतरते ఈ हैं వాచింగ్ లో ऑब्जर्वेटरी के ఫుల్ ऊपर, మ్యాప్ క్రియేట్ क्योंकि చేస్తే चीज మనలో మనం एरोपोर्ट्स बोल रहे हैं कि ఆడుకోవాలి वो पीक जाने वाली है, बट वो असल में उतरते हैं सेंटोसा की ఏం तरफ। చేస్తాం और బ్రో कहीं ना कहीं जो अफला तफली है वो काफी ज्यादा है, कुछ फेक प्रेडिक्शंस यहाँ पर दी गई है उनकी साइड से कि हम उतरने यहाँ पर वाले हैं लेकिन उतरेंगे कहीं और। इवन गॉड्सरे ने कहा कि वो रिमनाम उतरने वाले हैं, बट वो शायद वहां जा भी सकते हैं। एक्चुअली वो हैंगर उतरते हैं, बट रिमनाम अभी के मेरे प्रेडिक्शंस के हिसाब से, मेरे एनालाइजिंग के हिसाब से मेरे ख्याल से रिमनाम उनको खाली मिलने वाला है। तो एक 1v3 या 2v2 का स्प्लिट रिमनाम एंड हैंगर के और दिखाई दे सकता है उनका। लेट्स सी, वो तो हमको वक्त बताएगा जब मैच शुरू होने वाला है। आपके हिसाब से क्या लगता है कौन इस गेम को बाजी आने वाला है? वैसे तो आपने प्रेडिक्शंस देख ही लिए, बट फिर भी लाइक देखिए, अगर हम बात करें यहाँ पर, जैसे कि मैंने జాంటీ గేమింగ్ ఏందో ఆడుతుంది కానీ లైక్ ఫుల్ డామినేట్ చేయట్లే టీజీ లాగా గాడ్ లైక్ లాగా रोटेशन डालनी है, कौन सी रोटेशन आपके लिए अच्छी हो सकती है, कौन सी टीम किस एंगल पे आपका इंतजार कर सकती है जो आपके लिए प्रॉब्लम क्रिएट करेगी। सो नो डाउट यहाँ पर लाइक जैसे कि आपने बोला, अक्सर टीम उतरती कहीं और है, लेकिन यहाँ पर भी फिलहाल के लिए कहीं और दिखाई दे रही है। लाइक उन्होंने जो अपनी ड्रॉप लोकेशन दी है वो थोड़ा सा चेंज हुआ है, मे बी यहाँ पर इस वजह से कि ताकि टीम्स को थोड़ा डिस्ट्रैक्ट कर सके। बट वी नो यहाँ पर यू नो हमने कब पिछले लाइक आप कह सकते हो ऑनलाइन में भी टीम को देखा है खेलते हुए, एंड ऑब्वियसली अब लीग की बात कर रहे हैं तो एक लेवल अप ऑलरेडी हो चुका है। टीम्स यहाँ पर बिल्कुल भी रिस्क नहीं लेना चाहती हैं। ఫోర్ And ఫోర్ अभी अगर బెటర్ आप బ్రో देखेंगे तो చూద్దాం यहाँ బ్రో पर सभी टीम 4v4 ఆడదాంలే బ్రో వాచింగ్ 50 ఉన్నా अभी अगर అనుకోవచ్చు आप देखेंगे जो 4 मैचेस हुए हैं, चारों मैचेस के अंदर कुछ टीम्स ऐसी है जिनसे प्लेयर बहुत लेड ब्रो expectation మా है, लेकिन वो దాంట్లో फिलहाल ऑफलाइन हम लोगों को बॉटम में नजर आ रही हैं। आई नो फर्स्ट डे है, आराम से మీ ఎవ్వరు లేకపోతే ఇందాక ఒక బ్రో వచ్చాడు ఆ బ్రో వేసుకుంటావా अपने आप को थोड़ा सा मिड में रखोगे ఓకే క్వాలిఫైర్ కదా వద్దులే వద్దులే क्वालिफायर కదా మర్చిపోయాను పేడ్ స్ట్రీమ్స్ అనుకుంటున్నా एंड उसके लिए आपको बहुत ज्यादा ప్లేయర్ ని मेहनत करनी తీసుకున్నా पड़ेगी। आई नो यहाँ तक करने के लिए भी आपने बहुत मेहनत करी है, बट ఎవరో ఒకరు ఉండాలిగా క్రిమినలే आप देख सकते हो यहाँ पर फिलहाल के लिए अलग अलग टीम्स आ रही है। लाइक బ్రో ఒక ఆప్షన్ లైఫ్ టైం మార్చ్ బ్రో అందరూ స్కూల్ అండ్ కాలేజెస్ ఎండ్ అయ్యే టైంలో ఎందుకు పెడుతున్నావు आप देख सकते हो पॉइंट्स काफी अच्छे ఎండ్ అయ్యే టైం सो नो डाउट यहाँ पर कुछ टीम्स ऐसी भी हैं जो विदाउट అర్థం కాలే నాకు हुआ हम लोगों को एक अच्छी అంటే पोजीशन पे नजर आ ఈవినింగ్ रही है, కదా जो कि एक ఖాళీగా अच्छी बात ఉంటారు है, అంతా क्योंकि आपको पता है देखिए यहाँ पर इट्स नॉट अबाउट कि आप बुया బ్రో निकालोगे तभी ఎండ్ आपके అయ్యే पास एक టైం अच्छी అయినా पोजीशन కానీ होगी, 6 क्योंकि to आपकी 9 आपका 12 దాకా elimination నైట్ का దాకా भी यहाँ पर పెడుతున్నాడు एक కదా point బ్రో मिल रहा है। एंड हमने लाइक అప్పుడంతా पास्ट में भी बहुत బిజీ सारे ఉండరు కదా यू नो बड़े बड़े टूर्नामेंट्स में ये चीज देखी है कि विदाउट टेकिंग एनी बोया भी टीम्स यहाँ पर एक अच्छी पोजीशन पे नजर आ रही हैं। तो वो कहीं ना कहीं స్టార్ట్ यहाँ पर చేయండి वो इन्फ्लेशन स्टिल अभी भी देखने को मिल रहा है। कोशिश कर रही है टीम्स की, अगर बोया नहीं भी निकलता है बट कोशिश ये रहनी चाहिए कि चारों प्लेयर्स हमारे लास्ट जोन के अंदर जाने में सक्षम हो जाएं, क्योंकि अगर आपके चारों प्लेयर्स लास्ट जोन के अंदर जाते हैं तो आपके पास एक बहुत अच्छी एडवांटेज हो जाती है। आप आराम से टीम्स के लिए यू नो प्रॉब्लम क्रिएट कर सकते रीमैच हो, करो थर्ड पार्टीज हो टीजी सकती टॉप पे है, एंड है बुया के भी कहीं ना कहीं चांसेस वहां पे बढ़ जाते हैं। जीरो वाचिंग प्लीज अना लाइव फेस कैम कमिंग बैक टू ఏంది क्लैशेस బ్రో अगर మాకు क्लैशेस की ఎక్కడ बात करूं, దిక్కుందా जैसे कि मैं कह भी रहा था, इवन मैंने एक क्लैश और देखा वशिष्ठा ई-स्पोर्ट्स का, वो एरोबॉट्स की साइड सेंटोसा पर दिखाई दे सकता है। तो मैं थोड़ा सा ब्रो ये व्हाट शुड prediction आई डू विद दिस 79 रुपीस స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇదేంటి ఇది లాగ్ तो అవుతుంది दिखाई देने वाला है। इट्स ऑल क्वेश्चन मार्क एंड वो धीरे धीरे हमको गेम में पता चलेगा, जैसे అటు हम పోయి गेम ఇటు में పోయి कमेंट హిందీ करेंगे స్ట్రీమ్ కి రావాల్సి వస్తుంది ऑल ओवर की कौन कहां पर क्लैश लेने वाला है। बट एक चीज जो कि मैंने नोटिस करी थी कि सदर्न साइड Like most of the audience बर्मुडा के मैप का थोड़ा सा ज्यादा knows खाली दिखता हुआ नजर आ also. सकता है। लेट्स सी कि वो कितना खाली होगा कितना नहीं, बिकॉज जिस हिसाब से ఇది చూసావా బ్రో ప్రైవేట్ సర్వర్స్ ఇచ్చారు వీళ్ళందరికీ इन्फॉर्मेशन होगी एंड शायद से అర్థం जो కాలే क्लैश अवॉइड అంటే करने की వీళ్ళకి कोशिश సెపరేట్ करेंगे సర్వరా वो सदर्न ఆడే साइड వాళ్ళకి ही पकड़ने की कोशिश हाँ, करेंगे। ये तो 16 देखते हैं टीम्स कि की क्या यहाँ पर रोटेशन लगेंगे, सर्कल किधर को बनेगा and sorry, आप 18 कैसे teams कर की। पाएंगे सर्कल के ऊपर। अगेन वो चीजें वो क्वेश्चंस जो कि game వీళ్ళు में ఒకవేళ रहते हैं ఎట్ कि సేమ్ क्या టైం aggressive ర్యాంక్ खेलोगे, స్టార్ట్ क्या చేస్తే బ్రో offensive వస్తుంది खेलोगे। కదా अगर లాబీ मैं particularly తెలీదు Genesis esports की बात करूं, पिछला गेम వస్తుంది उनका काफी अच्छे एलिमिनेशंस के साथ निकला। ఒక मैं 12 काफी 13 समय से टीम्स उनको మ్యాచ్ देख रहा हूँ మేకింగ్ वो చేస్తే నాకు ఒకటే కొట్టాయి कोशिश బ్రో करते हैं, वो बुआ निकालने 79 की कोशिश रुपीस कर रहे हैं। इवन मेरा जो मैच 6 का प्रेडिक्शन है उसमें ओके ना मैंने यार थर्ड पे इनको रखा भी है, क्योंकि अल्पाइन का जो गेम है वो काफी स्ट्रांग है इन लोगों का। तो वहां पर कैसा परफॉर्म करते हैं ये भी एक बड़ा सवाल है। बाकी अभी 2 मैच बचे हुए हैं, 2 गेम्स बचे हुए हैं, बबुड़ा अल्पाइन हमको देखता हुआ नजर आएगा, तो पता चलेगा क्या गेम से क्या नहीं। बाकी एवल आपको क्या लगता है, क्या कुछ हार्ड शिफ्ट होगा जोन का, या फिर
आराम से एग्रेसिव प्ले होगा, या मतलब ओवरऑल लॉबी आपके हिसाब No, से bro, पैसिव like चलेगी या most फिर of एग्रेसिव them चलेगी? know you in shorts. Your fan base is more चिराग in हम अक्सर ये shorts. चीज कहते हैं कि It may देखिए take स्टार्टिंग some के 3 गेम्स में more टीम time ऑब्जर्व for करती है live कि कौन सी टीम watching. कैसा परफॉर्म Yes, कर I रही know, है। bro. अगर It आप takes देखेंगे तो time. यहाँ I पर need आज to के दिन भी shift my स्टार्टिंग के 3 content. गेम्स में That's why कुछ I'm टीम्स ने थोड़ा सा पैसिव खेला, अपने focusing आप on को full पूरा videos सेटल डाउन करा right कि now. टीम कैसा खेल रही है और क्या कुछ सिनेरियोस हमारे सामने Today निकल कर आ रहे uploaded हैं। after बट ऑल so ऑफ अ many सडन days. It लाइक आप got अगर आप देखेंगे तो 3K. थर्ड और Fine. फोर्थ गेम के अंदर We'll थोड़ा सा upload in लाइक 2 days आपके or अंदर कुछ 3 स्पीड days अप one more हुआ है, full video. काफी सारी किल्स हमारे सामने निकल कर आ रही है। लाइक जो टीम थोड़ा बॉटम में नजर आ रही थी वो कोशिश कर रही है कि अब डुओ डाई तो ऑलरेडी हो चुका है, देन Non-stop ऑलमोस्ट यहाँ watching पर और खत्म होने वाला है। 5.3 के तो जाने से తగ్గింది. पहले अपना जो మ్యాచ్ फुली అయ్యాక पोटेंशियल गेम प्ले తగ్గుతుంది. वो మ్యాచ్ निकालने की ఏ టైం कोशिश వస్తుంది. करें। స్పైడర్ आई బ్రో नो ఏం यहाँ पर कुछ जो गलतियां हुई हैं वो मे बी సెమీస్ शायद उनको ఆడుతున్నారు. ओवरकम ఏం कैसे भी సెమీస్ जाकर करना అది पड़ेगा बहुत सारी टीम्स को నవాబ్ यहाँ బ్రో पे, అది क्योंकि టోర్నమెంట్. आप यहाँ पर ज्यादा रिस्क नहीं ले सकते। తెలుగు देखिए स्पोर्ट्स आज जो सिर्फ ఉంది ए और बी కలహారి की मैचेस स्टోమ్ यहाँ पर आप लोगों को శాండ్ देखने को स्टोम. मिल रहे हैं। तो आपके कलहारी सामने अभी सैंडस्टोम. सी भी आने वाला है। सी ग्रुप के अंदर भी बहुत ही लाजवाब टीम्स हमारे सामने है। तो आपको नहीं पता है कि वहां पर क्या स्ट्रैटेजी बिल्डअप हो रही होगी। वो ऑलरेडी आज आपका मैचेस देख रहे हैं, आपकी आधी स्ट्रैटेजीज उनको पता हो లాస్ట్ గేమ్ चुकी ఇది है। तो లేదు आपको లేదు यहाँ पर లాస్ట్ और भी ज्यादा होमवर्क करना पड़ेगा। तो सभी चीजों के लिए यहाँ पर ये चीज तो है ही, బ్రో लेकिन मैं టీమ్ फिलहाल ఇన్సన్ स्पेसिफिक एक స్పోర్ట్స్ मोमेंट अगर బుయా आपको కొడితే याद दिला వద్దులే బ్రో लाइक यहाँ ఎందుకులే. पर जो हमारे एरोबॉट्स हैं ఏదైనా उन्होंने ఛాలెంజ్ చేసినా स्पेशली మళ్ళీ उनमें से ఓడిపోయినా ఛాలెంజ్ उन्होंने एक చేయాలి. बहुत ही प्यारा 1v4 निकाला था। लाइक स्पेशली अगर आप देखेंगे टीम हिंद के अगेंस्ट में बहुत ही అన్న प्यारा నా गेम దగ్గర था। 2 लाइक लाख उस मोमेंट में ఉన్నాయి. तो ఏ मैं भी పీసీ लाइक वो देख ही కొనాలి. रहा था। आई वाज సాత్విక్ लाइक రెడ్డి ब्रो రామారెడ్డి मतलब इतना रमाరెడ్డి शानदार तरीके से आप 1v4 यहाँ पर निकाल ఒక कर जा रहे हो। బాగా लाइक పీసీ एक शानदार నాలెడ్జ్ मोमेंट। आई एम श्योर ఎక్స్పర్ట్ हमारी ని ऑडियंस को भी తీసుకెళ్ళి काफी బ్రో. ज्यादा मजा आएगा उस चीज को। लेकिन उसके बाद कहीं ना స్టోర్ कहीं అన్న एरोबॉट्स ఆన్లైన్ की అన్న पोजीशन ఏదైనా बहुत अच्छी పర్లే. लगी है, ఆన్లైన్ లో बट कहीं ना కొనుక్కొని कहीं మనం थोड़ा सा मिस होते हुए కేబుల్ नजर आ रहे हैं। మేనేజ్మెంట్ होपफुली वो ఆయన్ని चीज जल्दी रिकवर ఒక होती 500 हम ఇస్తే लोग को ఎవరొకరు दिखाई వచ్చి दे उस गेम के చేస్తారు अंदर, क्योंकि हम बखूबी जानते సర్వీస్ हैं వాళ్ళు. काफी प्यारा गेम उनकी तरफ से निकल कर आता వాళ్ళ है। చేత కేబుల్ हालांकि మేనేజ్మెంట్ అన్న लाइक सबसे చేపించుకోవచ్చు ज्यादा 300కి. कहीं నువ్వు कंट्रीब्यूशन ఆన్లైన్ లో అన్ని देखने को రేట్ मिलता है తక్కువ उनकी ఉన్నాయి तरफ చూసుకుని से నువ్వు अपनी टीम స్టోర్కి के लिए। వెళ్తే నీకు एंड नो डाउट यहाँ पर వాళ్ళు एक ఇది प्यारा బాగుంటుంది అది कंट्रीब्यूशन रहता బాగుంటుంది ही అని रहता है చాలా सभी के బిల్లు लिए। बट పడుతుంది अगेन లాస్ట్ లో. यहाँ మనకు पर మనం अब ज्यादा समय పార్ట్స్ नहीं है। రేట్ తక్కువ ఉన్నాయి सिर्फ आप చూసుకోవడం लोग చాలా सब लोग బెటర్. 2 ही मैप्स हैं, तो బట్ इन दोनों నాలెడ్జ్ मैप्स ఉండాలి. में ఆన్లైన్ లో यू नो రీసెర్చ్ आपको చేయండి బ్రో. लाइक నాలెడ్జ్ कुछ ఉండాలి पॉइंट्स को ఫస్ట్. यहाँ पर ఏ ग्रैब करने పార్ట్ होंगे, तभी आपको आने वाले दिन के लिए यू नो కొంచెం एक अच्छा स्टार्टअप मिल మీకు पाएगा। ఏమేం పార్ట్స్ కొనాలి, जो కూలింగ్ बिल्कुल देखिए, और कुछ కూలింగ్ ఛాంబర్ स्लॉट्स का दिन కొనాలి, जब अच्छा जाता हुआ भी రకాల नजर आ చాలా रहा है। పార్ట్స్ जैसे कि ఉంటాయి. अगर అన్ని बात करूं కొనాలి. टोटल రేట్ गेमिंग की, తక్కువ ఏదేది ఉందో అది इवन కొనుక్కోవాలి. जेनेसिस टॉप 4 पे मौजूद అన్ని है। బాగానే कहीं పని ना చేస్తే कहीं ఆల్మోస్ట్ काफी अच्छा ఎలక్ట్రానిక్స్ performance, और गॉड लाइक మెయిన్ भी इवन की बात कंपनीज. से काफी अच्छा खेल रही है। टॉप 4 स्क्वाड्स अगर मैं गलत नहीं हूं तो ऑलरेडी स्कोर कार्ड के ऊपर दिखाई भी दे रही है। तो आज के दिन तो इनके लिए काफी अच्छा जाने वाला है। मैं टोटल गेमिंग के लिए काफी ज्यादा शॉक्ड हुआ एंड सरप्राइजिंगली, मतलब अगर आप देखिए कुछ भी ऐसा बड़ा इवेंट आता है, ऑफिशियल इवेंट आता है, MGF एकदम से ready, ऊपर hi पता bro. नहीं क्या हो जाता है कि अब तो करना पड़ेगा। ऑफिशियल इवेंट्स అన్న స్పారీ బ్రో గేమ్ యూఐడి చెప్పమను. नेक्स्ट लेवल ही है స్పారీ भाई। एंड लिटरली गूज़बम्स आ जाते हैं ऐसे मोमेंट्स देख के जहां पर टीम इतनी स्ट्रगल कर रही थी बीच में, वो इवेंट्स नहीं निकाल पा रहे थे, ఎవరు वो ఆ చాట్ पता भी नहीं था कि చూస్తుంది. उनकी लाइनअप में कौन 4 खेलने वाले कौन नहीं, and एकदम से ये स्क्वाड जो उभर के आती है, सारे फैंस को चौंका देती है, सारे प्लेयर्स को चौंका देती है, वो काफी ज्यादा अमेजिंग होता है। बट अभी के लिए कुछ ब्रेक के लिए चलेंगे क्योंकि कुछ टेक्निकल इश्यूज है, फटाफट से उनको सॉल्व करते हैं एंड अगले गेम की ओर जल्दी बढ़ेंगे। तब तक लिए छोटा सा ब्रेक लेते हैं। మ్యూజిక్ అందరూ వాచ్ పార్టీలోనే ఉంటారు బ్రో మోస్ట్లీ. ఆర్జీ గేమ్ దాంతో మ్యాచ్ మేకింగ్ చేయొచ్చు. ఫ్రీ ఫైర్ మలయాళం లైవ్ అంట దీంతో ఏమన్నా చేయొచ్చు You run, బ్రో. you push, you find for the biggest deals. సరిపోయింది. నేను యాడ్స్ సౌండ్ అన్న ఆఫ్ చేయాలి. ఇంకా గర్ల్స్ స్ట్రీమర్స్ అయితే ఈజీగా అయిపోతుంది వెళ్ళడానికి. ఎక్కువ మంది ఉంటారు ఆప్షన్స్ ఫేస్ క్యామ్. బట్ నేను నెక్స్ట్ ఎవరన్నా సరే ఒక 2 మైల్ థియేటర్ మంది వచ్చింది బ్రో. తమ్నెల్ బాగుందబ్బా, నొక్కేసిందన్న. తింది ఫేస్ క్యామ్ ఉంది కానీ క్వాలిటీ లేదు, గేమ్ క్వాలిటీ. వెతుక్కోవడం ఎవరు అలాగా.
కింద అలా ఉంది క్వాలిటీ. వాళ్ళ అంటే ఇంత బటన్ పెట్టారు, పర్లేదు. కెమెరా అడ్డు వస్తుంది బ్రో ఈ క్లోజ్ చేయడానికి. నీకు ఎలాగ రండి గేమ్ గేమ్ ఆడదాం. ఇప్పటి వరకు బ్లాక్ స్క్రీన్ ఉందా బ్రో? ఎవరో ఎప్పటి నుంచి ఉంది బ్లాక్ స్క్రీన్? కాపీరైట్ రాదా? లేదు, మ్యూజిక్ కాపీరైట్స్ రావచ్చు, అట్లా మ్యూట్ చేసుకోవడమే. మాకు ఫ్రీ ఫైర్ నుంచి అయితే కాపీరైట్ రాదు. ఎవరు తమిళకి ఫోటోషాప్ వేస్ట్ అంటావా? తెలియదు బ్రో. అంటే లైక్ నేనైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడే దేర్ బ్లాక్ స్క్రీన్. ఓకే ఓకే, బెస్టే బ్రో ఫోటోషాప్. పీసీ ఫోటోషాప్ అయితే మొబైల్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా నేర్చుకుంటే ఏదైనా బెస్టే. ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఫోటోషాప్లోనే ఉంటాయి, పీసీ ఆర్ మొబైల్ ఒకటి. నేను ట్రై చేసా, రాలేదు బ్రో నాకు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసా అంతే. ఓకే, రివ్యూ ఆఫ్ చేస్తా. రండి గైస్ గేమ్లోకి అంతలోపు. బ్రో అది మ్యాచ్ స్టార్ట్ అయితే చెప్పు. ఎవరెవరు ఉన్నారు? క్రిష్ వైటీ, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మెంబర్షిప్ బ్రో. బ్రో అది లైవ్ స్టార్ట్ అయితే చెప్పండి, అది మ్యాచ్. ఓకే చెప్తా అన్న ఒకే విషయం.
ఎందుకు కూడా ఇది నన్ను ఆడుకుంటుంది. బ్లాక్ స్క్రీన్ వచ్చి నైస్ అవ్వట్లేదు. DC రండి బ్రో, జనరల్ పంపుతలే బ్రో, మీరు ఇబ్బంది పెడతారు. యూట్యూబ్లో ప్రియా గేమింగ్. ఓకే. ఓకే, నాకు అర్థమైంది. డాడీ కాలింగ్ వాళ్ళ తాలూకా. అది క్రాష్ అయిపోతున్నప్పుడు బ్లూ స్టాక్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఆమెనే, ఓకే అర్థమైందిలే. నాకు ఆల్మోస్ట్ అందరు క్రియేటర్స్ తెలుసు, బట్ ఎవరైతే ఫ్రీ ఫైర్ ట్యాగ్ యూస్ చేయారో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళే రావు నా దగ్గర. బండి పెట్టొచ్చానా? ఓకే, వాటర్ టిన్. ఫైనలీ లాగిన్ అయితే అయింది. అవ్వట్లేదు. Just 1 second. అయింది.
లో సారీ. मैं हैपन या He's back. అయిందా ఇది లైవ్ స్టార్ట్? అవలే. షార్ట్ ప్లే పెడితే ఇదే బాధ. థ్యాంక్స్ బ్రో, ఇప్పుడు వరకు ఉన్నారు. నేను ఇంకా తక్కువ వాచింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. క్వాలిటీ మంచిదా అల్ట్రాలో పెట్టి. ఇంకేంటి లేట్ 1 vs 3 ఆడతా అన్న ప్లీజ్ రా బ్రో. ఐడి పెట్టు. లేట్ ఐడి. बोलो भाई डाउनलोड करता हूँ. ఫ్యాన్ బ్రో చూసుకుంటాం. మాకు దిగొచ్చి ఒకటో బండిల్లు ఏమో గెరినా బాయ్ బాయ్ పంపుతాడు, మాకేమో లేవు. నేను కూడా ప్లీజ్ అన్న వేరే యూట్యూబర్లను అడుగు. ఏడిస్తారు కానీ ఇప్పుడు ఏం ఆడుతారు, సిఎస్ఆ లేదంటే గిల్ టెస్టా? ఒక బ్రో 1v3 ఆడతా అన్నాడు. ఐడి పెట్టమన్నా. నేను రిక్వెస్ట్ పెడతా, పెట్టమన్నా. లేదు బ్రో, నువ్వు అడిగావు, నువ్వు లైవ్లో ఉన్నావు లేదు తెలీదు, వెళ్ళిపోయి ఉంటావు బ్యాక్కి. ఇప్పుడు మన వాళ్ళు అంతా స్టార్ట్ చేస్తారు నేను ఆడతా అని, బట్ నువ్వు ఇంత స్పామ్ చేసావు ఏంది బ్రో ఇది? ఆడతాను వెళ్ళిపోయావు స్టీమ్ నుంచి. పాపం ఆయన మొత్తం స్పామ్ చేసిండు. అంతలోపు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనుకో బ్రో, నేను ఇంకా ఆడను బ్రో. తీసుకో, पता चल जाएगा. देखिए पहले गेम ఇది స్టార్ట్ అయ్యేలానే ఉంది బ్రో. 8:20 ఇచ్చారు స్టార్ట్ టైం. ఇప్పుడు 8:31 అయిందిగా. మైక్ బ్యాన్ స్టార్ట్ అయిపోయిందిలే. SGF గేమింగ్, మధు గేమింగ్, నేను ఆడతా 1 vs 3 బ్రో. ఓకే, నేను ప్లేయర్స్ మొత్తం టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందరినీ నా గుళ్ళోకి తీసుకుని మీరు తయారు చేసుకుంటారా ఈ స్పోర్ట్స్ ఇంకా అదే బెస్ట్ వే.
ఎప్పటికి బ్రో ఇప్పుడు కొత్తగా స్క్వాడ్ తయారు చేసుకొని అందుకే ఇప్పుడు ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన స్క్వాడ్లకి ఇంట్రెస్ట్ చూపిస్తాం మేము. బ్రో ఇంకొక 2 పీసులు ఉంటే బాగుండు బ్రో. మొబైల్ స్క్వాడ్లకే దిక్కులేదు. దానికి టైం పడుతుంది బ్రో. ఫుల్ మ్యాప్ అయితే కష్టమే. మళ్ళీ సిఎస్కి వస్తారు కదా అప్పుడు వేసుకోవచ్చు. ఏది బ్రో నేనేం చేసినా ఇది ఉండదు బ్రో. అనిల్ గేమింగ్ హలో బ్రో. హలో బ్రో జాంటీ గేమింగ్ స్ట్రాటజీ చేంజ్ చేస్తారంటావా? ఓకే బ్రో స్టార్టెడ్. ఓకే ఓకే వీళ్ళు ఉన్నారు ఏఎన్ఆర్ రాజు ఏఎన్ఆర్ రియో. స్టార్ట్ అయిపోయింది నేను వెళ్తున్నా. ఓకే ఓకే मैच फाइट కూడా అయిపోతుంది. फाइट हाइट से चली जाएगी टोटल गेमिंग के 2 खिलाड़ी सामने की ओर कुणाल उनको भी करा जाएगा नॉकआउट. विंसेंट एक लौटे ఎవరో క్లాష్ ల్యాండింగ్ అవుతుంది. ఇదేంటి టీమ్ ఇన్సైన్ గ్రూప్ లో టోటల్ గేమింగ్ తో పెట్టుకుంటుంది. టీమ్ ఇన్సైన్ టీమ్ ఇన్సైన్ నేను పిక్ చేసింది. बट सलू उनको स्पॉट आउट करा जाएगा. टीम इनसेन वो फिराक में है यहां पर किल्स निकालने के बट थोड़ा सा यहां टोटल गेमिंग तोने स्टार्ट చేసిందంటే బ్రో अपने पास रखेंगे ये क्लैश फाइट. टोटल गेमिंग के पास आज जो फ्लो है इनके पास वो कोई नहीं तोड़ पाएगा. चाहे वो पैसिव फाइट हो, चाहे वो अर्ली रोटेशन फाइट हो, चाहे वो क्लैश फाइट हो, चाहे वो आखिरी सर्कल की फाइट हो, ये स्क्वाड आज मचाने आई है. बिल्कुल ये बात तो यहाँ पर मचानी आई है क्योंकि आपको पता है पहला गेम बहुत ज्यादा लाजवाब था. उसके बाद भी यहाँ पर हर एक गेम के अंदर एक के बाद एक कोऑर्डिनेशन यहाँ पर निकल कर आई है. और अभी के लिए अगर आप देखेंगे नो डाउट यहाँ पे बोला कुछ और गया था कि ड्रॉप कहीं और लेंगे. विमर्श यहाँ पर बोला गया था लेकिन उसके बावजूद अपनी फेवरेट लोकेशन पे उतरे हैं. एंड जी हाँ यहाँ पर बता रहे हैं कि बॉस अगर हमारी ये फेवरेट लोकेशन है तो क्यों है. बखूबी यहाँ पर बढ़िया बढ़िया टीम्स हम लोगों को नजर आ रही है लेकिन स्टिल उसके बाद उनके लिए एक के बाद एक प्रॉब्लम है बढ़ती हुई दिखाई देंगी. एस को वहाँ पे डाउन किया गया. डिलीट फिलहाल क्लोज रेंज में जाकर मिली से यहाँ पे डाउन करने की कोशिश करते बट कहीं ना कहीं थोड़ी सी दिक्कतें उनके लिए आएंगी जरूर. पीछे जाएंगे वंस अगेन यहाँ पर मूवमेंट निकालेंगे आगे की तरफ जाएंगे जरूर. जी हाँ हैकर को भी डाउन किया जाएगा और देखते ही देखते यहाँ पर टीम इनसेन के लिए प्रॉब्लम क्रिएट करी जाएंगी. और इसी के साथ अगर आप देखेंगे तो बखूबी उनके एक प्लेयर वहां से वापसी करते हुए नजर आएंगे क्योंकि उनको पता है कि वहां पर रुकना आपके लिए कहीं ना कहीं दिक्कतें बढ़ा देगी. पिक्चर्स हमें मिलने मैंने कहा था हर तरीके की फाइट ये लोग आज डोमिनेट करना है. बाप रे बाप एक के बाद एक तीसरी स्क्वाड टोटल गेमिंग से यहाँ पर फाइट में इन्वॉल्वमेंट लेते हुए आने वाली है. एंड क्या यहाँ पर से भी तीसरी स्क्वाड को टैकल कर पाएंगे बिकॉज पहली जो 2 स्क्वाड्स आई है उन्होंने आपको मतलब आपने उनको पीट के जरूर पास. बट क्या यहाँ पर से आप आगे बढ़ पाएंगे. वैसे मैं देख रहा था टीम इनसेन की खिलाड़ी वो शायद से टिम हिंद को यहाँ पर कह सकते हैं टारगेट करने आए थे बिकॉज टिम हिंद का भी कुछ उसी प्रकार का स्प्लिट होता है. एंड थोड़ा सा मतलब मालूम था कि इस प्रकार से जो एक क्लैशेस वो निकलते हुए नजर आने वाले. इवन अभी हमने देखा गॉडलाइक किस प्रकार से पीटीआई रेकॉर्डिंग ई-स्पोर्ट्स के द्वारा वो भी एक पीक का क्लैश दिखाई दिया था. बट अभी के लिए माफिया उनको नॉकआउट करा जाएगा. एनएमआर वो अपनी जगह बनाने के लिए आया मिल के ऊपर. बट क्या वो टोटल गेमिंग से टक्कर ले सकते हैं बिकॉज इनके पास वो फ्लो आ चुका है, इनके पास वो लय आ चुका है, इनके पास वो कॉन्फिडेंस. आज की जो मैचेस इस स्क्वाड के जा रहे हैं स्ट्रीम कंटेंट बट अभी के लिए धीरे-धीरे करके एनएमआर दांत छोड़ो फ्री फायर इंडिया ऑफिशियल. देखिए रिच भी कवर अप करी जा रही है. आई गेस अगर ज्यादा देर तक शैंके डिलीट यहाँ पर रहे तो शायद से रिच की ओर से आपके ऊपर शॉट कनेक्ट हो सकते हैं. अर्जुन वो आए हैं ऊपरी इलाके पर. डिलीट Is he aware of that guy? Because अगर वहां पर स्पॉट आउट हुए तो डायरेक्ट आपको नॉकआउट ही करा जाएगा. शायद ही आपको बचवाने का समय मिलेगा. बट अर्जुन को नॉकआउट करा गया माफिया. अच्छा एंगल था इनके पास. एक सरप्राइज अटैक देने आए थे सरप्राइज बट खुद सरप्राइज हो जाएंगे. शैंकी गोज डाउन. ये फाइट अभी भी किसके फेवर में नहीं है. एक एक प्लेयर दोनों ने अपने फेवर में किल लेते हुए नजर आए. किल्ड उनको भी डैमेज करा जाएगा. इस बार नॉकआउट लिया जाएगा. रोचक 8 किल्स अప్పుడే ब्रो ఏంది బ్రో మాఫియా విద్వాంస. स्क्वाड अपने ही ड्रॉप लोकेशन पर टोटल गेमिंग एलिमिनेट करते हुए नजर आने वाली है. टोटल गेमिंग एंड ई-स्पोर्ट्स इज अबाउट एंड टोटल गेमिंग जो आज वो एग्रेशन है इनका जो आज गेम खेल रहे हैं ये कुछ अलग ही सोच क्या है. मैं बार बार बोल रहा हूँ इनको पूरी लॉबी खाना है. बट अभी के लिए माफिया उनको भी टेक डाउन करा जाएगा. बट क्या ये फाइट आखिरकार फेवर में आएगी टोटल गेमिंग के बिकॉज जिस प्रकार से अब एनएमआर के खिलाड़ी उनको घेर रहे हैं आई गेस दिक्कतें हैं.
वेल बिल्कुल यहाँ पर दिक्कत नजर आती भी है, लेकिन वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो देखते ही देखते डिलीट एंड उनके साथ यहाँ पर स्टेक होने वाले हैं। 2 प्लेयर्स फिलहाल रहेंगे जरूर, अपने प्लेयर्स को जस्ट रिवाइव दिया गया है। नाइटमेयर अगर आप देखेंगे यहाँ पर मैन पावर के साथ दिखाई देंगे, डिलीट को फिलहाल हेडशॉट दिया जाएगा एंड ये कहीं ना कहीं टीम के लिए बड़ी दिक्कतों से यहाँ पर उनके लिए प्रॉब्लम बनने वाली है। इसी के साथ अगर आप देखेंगे तो देखते ही देखते यहाँ पर नाइटमेयर मैन पावर का फायदा उठाएगी, बट यहाँ पर जाने से पहले डिलीट ने अपने प्लेयर्स को रिवाइव दे दिया था। इट मींस टोटल गेमिंग स्टिल इन द गेम, लेकिन जाने से पहले उन्होंने यहाँ पर किल्स बहुत अच्छे उठाए हैं। आराम से अगर यहाँ पर अब जो उनके बाकी प्लेयर्स बचे हैं वो उनको रिवाइव देंगे, थोड़ा सा अपने आप को पैसिव रखेंगे तो इस गेम के अंदर ऑलरेडी उन्होंने अपना दबदबा बना लिया है। और अब अगर आप देखेंगे तो दूसरी तरफ मास इलेक्ट्रिक पे हम लोगों को यहाँ पे 2 टीम जरूर दिखाई दे रही है। जेनेसिस हाइट का एडवांटेज यहाँ पर जूनियर के पास जरूर नजर आता है, बगल में यहाँ पर वाले टीम इनसेन के भी यहाँ पर प्लेयर यहाँ पे दिखाई देते हुए। अब देखने वाली बात है कि यहाँ पे दोनों ही टीम के बीच में फाइट होती है या फिर नहीं होती है। जी हाँ, यहाँ पर फाइट होती भी दिखाई दे रही है, बट रिस्क कोई नहीं लेना चाहता है। थोड़ा सा यहाँ पर अपने आप को पैसिव रखा जा रहा है। जो डैमेज यहाँ पर दिया गया है उसको यहाँ पर दिया जाएगा, अपने आप को मौका दे रहे हैं कि बस जल्दी से अपने आप को हील अप कर ले ताकि यहाँ पर फाइट के लिए प्रिपेयर हो जाए, जो कि एक बहुत अच्छी बात है। लेकिन टीम इनसेन के सल्लू एंड आरएनएस भी जस्ट हम लोगों को इस फ्रेम के अंदर नजर आ रहे हैं। इट मींस थर्ड पार्टी होने के चांसेस बहुत ज्यादा नजर आ रहे हैं एंड आई एम श्योर यहाँ पर टीम हिंद भी हम लोगों को जल्दी रोटेट करती हुई नजर आ सकती है। तो देखते हैं कि फिलहाल यहाँ पर टीम अपने आप को थोड़ा सा पैसिव रखेंगे या फिर अभी फिलहाल के लिए फाइट लेनी होगी, क्योंकि दोनों ही टीम काफी ज्यादा क्लोज हैं, पैसिव नहीं जा सकते हैं। ఇన్సైన్ వచ్చాడు మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోయాడు చూసి कौन सी टीम को एडवांटेज देकर जाएगा ఇక్కడ కనుక ఆర్వన్ వేసామంటే ఆరుగురు కనబడతారు भी हाइट के एडवांटेज से ये नॉक रश చేస్తారు జాంటీ గేమింగ్ अपनी टीम को कॉल दे पाएंगे। फाइनली ये फाइट स्टार्ट होती हुई दिखाई दे रही है। పైన నుండి అడ్వాంటేజ్ యూస్ లేదు పైన నుండి वही दूसरी तरफ एंगल దొరకలే పైన तरफ నుండి जा रहे थे बट उनको नहीं निकलने दिया जाएगा। और एक के बाद एक यहाँ पर जॉन्टी गेमिंग बैक टू बैक फायर ఉన్నాడు పైన అది దూకేసాడు టీమ్ వైప్ జెनेसिस टीम वाइब नीचे की तरफ आए जरूर है, लेकिन क्या ये नीचे की तरफ आना उनके लिए फेवरेबल होगा, क्योंकि एक लौते प्लेयर यहाँ पर बचे हैं। अगर जॉन्टी गेमिंग को यहाँ पर हल्की सी भी भनक लगी, जो कि अभी फिलहाल के लिए पता है कि एक प्लेयर हाइट के एडवांटेज पे है, लेकिन वो फिलहाल नीचे आ चुके हैं, शायद वो चीज अभी फिलहाल मिस हो चुकी है जॉन्टी गेमिंग से, बट आई एम श्योर जल्दी यहाँ पे स्पॉट कर सकते हैं। लेकिन क्या यहाँ पर जेनेसिस को मौका मिल पाएगा, बड़ा सवाल यहाँ पे चिरायो। मौके की तलाश वो जूनियर वो करते हुए नजर जरूर से आ रहे हैं। कुणाल एंड विंसेंट जाएंगे लेफ्ट No, की no, ओर no. एंड अब यहाँ पर चांस मिला तो है जारविस No, का bucket भी को। जाने का वेट करा एंड अब यहाँ पर होगा रिवाइवल, जो बिल्कुल बचाया है अपनी वो टीम को। भी रिवाइवल। की खिलाड़ियों के अंदर कुछ ना कुछ हलचल हुई जरूर से। देखिए उन्होंने वॉल भी मारी, यानी कि अवेयर है वो, एंड अभी के लिए वो लॉन्च पैड लगा रहे हैं यहाँ पर से रोटेट करने के लिए। अरे। सकता है बट ये एक सटीक నాకు ఒక డౌట్ जूनियर हिज కొంచెం దగ్గరకు వెళ్ళినప్పుడే కదా పరిగెట్టాడు ఫుట్ రాలేదా వాళ్ళకి गेमिंग के फेवर में होते हुए नजर आने वाले मार्स इलेक्ट्रिक। ये इलाका अब सर्कल से बाहर जाता हुआ गिनोत्रा काफी तेजी से अपने प्लेयर्स को उठाने आ रहे हैं, शायद से वो थोड़ी सी कह सकते हैं कि ड्राइव करेंगे यहाँ पर से सर्कल में थोड़ी सी लिफ्ट देके अपने प्लेयर्स को पहुंचाएंगे। बट लेट्स सी 11 स्क्वाड्स 41 प्लेयर्स, काफी अच्छे क्लैशेस यहाँ पर हमको दिखाई भी दिए। बट अब వెహికల్ తీసుకొచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ జోన్ అంత దూరం ఏం లేదు देखा जा रहा है कि पोचिनोक पर कोई स्क्वाड है भी या फिर नहीं, एंड शायद से 4 खिलाड़ी आए भी होंगे, क्योंकि धीरे धीरे करके मुझे एक स्क्वाड दिखाई दे रही है ऑन द अदर एंड वशिष्ठा ई-स्पोर्ट्स। उन्होंने भी टीम हिंद के प्लेयर को काफी अच्छी तरीके से मारा, वो किल फीड देखी हमने, एंड जिस प्रकार से यहाँ पर उनके पास 5 किल्स है, कॉन्फिडेंस मिल चुका है। इनका आज का दिन थोड़ा सा इधर उधर టీజీ మొత్తం స్ప్లిట్ అవుతుంది ఇన్సైన్ ఓకే ఇన్సైన్ కి పోచినోక్ లో టీమ్ ఇన్సైన్ ఉంది జాంటీ గేమింగ్ పడొచ్చు బట్ విన్సెంట్ అయితే ప్లాంక్ తీసుకున్నాడు इनसेन చాలా रिस्क లో ఉంది చెప్పాలంటే ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి मिल रही है। लेकिन देखिए यहाँ पर मिल्सेस यहाँ पर हमारी जो टोटल गेमिंग है वो अवॉइड చేయాలి ఇక్కడ నుంచి మూవ్ అయిపోవాలి ऑब्जर्व करती है सभी चीजों को। आसपास अगर कोई टीम होती तो शायद यहाँ पर फाइट ली जाती, लेकिन अब अगर आप देखेंगे तो जोन ऑलरेडी इंग्लिश కూడా తీసుకున్నారు జాంటీ यहाँ గేమింగ్ पर मिल पे जाएंगे, क्योंकि उनको पता है कि हाइट का एडवांटेज बहुत अच्छा जाने वाला है। अगर जोन उसी एरिया में आता है तो लेट्स सी वहां पर जाता है या फिर नहीं जाता है। సిల్వర్ ఈగల్ భీమశక్తికి మూవ్ అవుతుంది గాడ్ లైక్ చేతిలో అయిపోయే అవకాశం ఉంది వాళ్ళు ఎంత స్పాట్ చేయలేదంటే देखेंगे तो यहाँ पर जो हमारी टीम है एनजी सिल्वर, देखिए काफी ज्यादा क्लोज हमारी ओपी गॉड्स के। तो अब देखते हैं कि यहाँ पर जो हमारे गॉड्स है वो फिलहाल उनको स्पॉट करते हैं, क्या फाइट होती है या फिर नहीं। ఫైట్ అయితే అవ్వలేదు జాంటీ గేమింగ్ వర్సెస్ టీమ్ ఇన్సెన్ లక్కీలీ ఓకే అభిజిత్ కూడా हल्का फुल्का यहाँ पर जाने वाला है। जी हाँ, लेकिन स्पोर्ट्स ఉంది కానీ పీక్ మెయిన్ బిల్డింగ్ లో यहाँ पर ये फाइट होती हुई दिखाई देगी हम लोगों को। सो अब देखने वाली बात है कि यहाँ पर जो हमारे एनजी है उनके फोर पास सिल्वर ईगल वर्सेस 1 प्लस यहाँ पर जो हमारे ओपी गॉड्स है वो फिलहाल पीछे की तरफ यहाँ पर उनको आगे की तरफ बढ़ना है। చూద్దాం ఏమన్నా ఎక్స్ట్రోస్ మంచి యాంగిల్ తీసుకొని ఈ ఫైట్ ని విన్ అవుతాడా तो कहीं ना टीजे 8 किलोमीटर लेकिन वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो जो हमारे वशिष्ठा वो बखूबी यहाँ पर कोशिश करते हुए कि बॉस उनको रोक लिया जाए, लेकिन वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो వెహికల్ తో రొటేషన్ చేస్తున్నారు అనుకుంటా जरूर दे रही है। जी हाँ, प्लेयर्स
गाड़ी के साथ यहाँ पे रोटेट कर रहे हैं, जो कि एक अच्छी बात है, बट आप आसपास की टीम्स को कॉल कर रहे हो कि बॉस हम लोग यहाँ पर हैं। तो जहां तक मुझे लगता है फिलहाल के लिए अब वो गाड़ी को ड्रॉप करके मे बी यहाँ पर आगे की तरफ वैसे ही बढ़ते हुए नजर आएंगे। बट वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो जेनेसिस फाइनली जो फाइट यहाँ पर हुई थी हमारी जॉन्टी गेमिंग के साथ, तो 11 स्क्वाड्स ఉంది అక్కడ प्लेयर बचे थे वो अब अपने प्लेयर्स ఎలిమినేటెడ్ బై ఫాలింగ్ అంట జోయబ్ डाउन हो जब जाए एलिमिनेटेड आई थिंक जेनेसिस अपना कर्तव्य टीम वाइपा जरूर निभाया। बिल्कुल देखिए कर्तव्य आपको निभाना पड़ेगा इस गेम में एंड इवन आप जब तक हुआ సరే బాయ్ అట్లే ఉన్నారు అరే నో రికనింగ్ స్పోర్ట్స్ టీమ్ ఇన్సెన్ని కొడుతుంది रहेंगे एज वेल एक के बाद एक वो फाइट में इन्वॉल्वमेंट दिखाई देगा बीच में हल्का सा गेम కొనైతే నాక్ చేశాడు సల్లు दिखाई दिए बट उसके बाद अभी सिल्वर ही अंदर बच सारा अमूड़ा का ये गेम సిల్వర్ ఇంకా ఫైట్ లో ఉన్నారు సేఫ్ గా ఉన్నారు के लिए अगर हम सिल्वर ईगल को देखें बीमा शक्ति का इलाका ऑलरेडी होल्ड करके बैठे हुए हैं गॉड्स रेन वो धीरे धीरे आज जरूर से रहती हमने ऊपर टेंट के इलाके पर देखा था जिस प्रकार से ये सिल्वर ईगल वाली स्क्वाड गॉड्स रेन धीरे धीरे आगे आ रही थी आई गेस वहां पर से सिल्वर ईगल ने बैक ऑफ करा మేబీ గాడ్ లైక్ కొట్టేమో అదల్స్ రికనింగ్ స్పోర్ట్ అన్నది మా టీమ్ ఇన్సైన్ మీద ఏదో ప్రెడిక్ట్ చేశాను కానీ बट ऑन द अदर एंड जॉन्टी అయినా రికనింగ్ స్పోర్ట్స్ సెకండ్ పేజ్ చెప్పా ఒకటి ఇది నెగ్గకపోతే మంచి ఫైట్ ఇది జాంటీ గేమింగ్ వర్సెస్ రికర్ फिर भी नॉकआउट करा जाएगा जॉन्टी गेमिंग के फेवर में ये फाइट जार्विस काफी ज्यादा डैमेज అరే ఇద్దరు డ్యామేజ్ పడిపోయింది हालांकि वो किल्स फटाफट से आप రివైవ్ అవుతుందా విన్సెంట్ కి చేయొచ్చుగా वरना दिक्कतें हो सकती है रिवाइव मिले वो खत्म हुई नहीं है बट एरो बॉट्स ओ माय गॉड Hey, bro. नो 1v1 इट इज द 1v1 जार्विस खुद को हील लेते हुए नजर आएंगे बट ऑन द अदर एंड रिवाइवल एक अच्छी वॉल का प्रयोग ताकि शाम ओपी फटाक से रिवाइव आड़ता 9 PM मीटर डाला आगे एक 9 PM आड़ता जहां पर लग रहा था ये फाइट जॉन्टी गेमिंग के पास वंपिन आड़ता आड़ता नॉकआउट क्या ये आखिरी के लोग जॉन्टी गेमिंग वंस अगेन नॉट इंप्रेसिव एरो बॉट्स की 9 days just by बाहर okay. जाएगा पूरी स्क्वाड को दिस वाज एन इनक्रेडिबल फाइट दे वर फाइटिंग फॉर सर्वाइवर्स लाइक अ ग्लैडिएटर्स बट अभी के लिए आगे जाते हुए ओके बीक का इलाका सर्कल नहीं है आपके पास एंड अगर जगह बनानी है सर्कल में तो वो जगह छीननी पड़ेगी रेकग्निंग स्पोर्ट्स ऑलरेडी एक हाइट एडवांटेज पे अपनी पोजीशन लेके जॉन्टिंग का हिंदी गेमिंग एलिमिनेट అయ్యారు ఇప్పుడు వరకు ऊपर से कहीं नहीं हिलना है ब्रो टीआईई అంటే ఏది అంటే పేరు ఫుల్ तो वो जो हाइट एडवांटेज है उसका इस्तेमाल करके आपको यहां पर से टीआईई बट देखते हैं पीछे सर्कल टाई मीनिंग स्क्वाड क्या करेंगे एक बड़ा सवाल टाई यानी అంటే స్కోర్స్ సమానం అని बड़ा सवाल जरूर होने वाला है लेकिन वहीं दूसरी तरफ ఇక్కడ గేమ్ లో వాడు ఒక్కడే బతికాడు చూడు प्लेयर्स को रिवाइव देने की ओके टीम इनसेन स्पोर्ट्स इवन दो जॉन्टी गेमिंग की तरफ से पहला इनिशिएट हुआ था एक प्लेयर को डाउन भी कर दिया था बट ऑल ऑफ अ सडन पूरा सिनेरियो उस एंगल पे चेंज होता हुआ दिखाई दिया लेकिन यहां पर अगर आप देखेंगे చిన్న కాంపౌండ్ లో టోటల్ గేమింగ్ వెయిట్ చేస్తుంది वहीं दूसरी तरफ टाइगर को डाउन किया गया वहीं अगर आप देखेंगे तो यहां पर एक नहीं दो प्लेयर गवाते हुए दिखाई देंगे हमारे देखते हैं कि फिलहाल कैसे इस चीज को रिकवर कर पाएंगे इवन बगल में यहां पर वेंडिंग है जरूर लेकिन रिस्क यहाँ पर बहुत बड़ा होने वाला है क्योंकि आपको पता है जोन के अंदर भी जाना है कुछ ही क्षण आपके पास बचे हैं प्लेयर्स को रिवाइव देंगे लास्ट जोन के अंदर अगर उतर जाते हैं वेल एंड गुड नहीं उतरेंगे तो अपोनेंट के लिए एक्स्ट्रा यहाँ पर एलिमिनेशन రికనింగ్ అయితే రైట్ సైడ్ దూకింది వాళ్ళు ఇట్ సైడ్ వస్తారు यहाँ पर వాళ్ళు R1 స్టిక్కర్ వేస్తే మాత్రం यहाँ पर थोड़ा सा शॉक होगी देखिए गॉड लाइक यहाँ पर हम लोगों को नजर आ रही है बट उनके पास एक भी एलिमिनेशन नहीं है यानी कि उनके लिए फिलहाल प्रायोरिटी अभी जोन होने वाला है फाइट में इनिशिएट नहीं लिया जा रहा है लेकिन अब देखने वाली बात है कि क्या उनको जोन के अंदर जाने का मौका मिल पाएगा क्योंकि सामने होने वाली है टोटल गेमिंग जस्ट बगल में यहाँ पर పైన జోన్ వచ్చింది सिल्वर है టోటల్ గేమింగ్ చాలా అడ్వాంటేజ్ हम लोगों को दिखाई जोन रेडी చేస్తారు यहाँ पर काफी दिक्कतें होने वाली हैं लेकिन उसके बावजूद फिलहाल यहाँ पर रिस्क लेना होगा क्योंकि इस समय यहाँ पर नहीं बचा है जी हांशु को फिलहाल डाउन किया जाएगा मौका यहाँ पर यहाँ पर जरूर कर दी गई है फाइट और इसी के साथ आयुष को भी रिटर्न में डाउन किया जाएगा लेकिन वही प्रॉब्लम ये है कि टीम को एक छोटे से हट कर लिया गया है शॉट्स कनेक्ट किए जा रहे हैं लेकिन वही दूसरी तरफ अगर आप देखेंगे तो देखते ही देखते गेम पूरा चेंज होता हुआ दिखाई देगा जी हाँ वहाँ पर आयुष कोशिश बहुत अच्छी करी गई वही शॉट को रिवाइव किया गया और वो भी यहाँ पर एक सपोर्टिव गेम प्ले देंगे प्रीडेटर ने यहाँ पर बैक टू बैक शॉट्स कनेक्ट करे लेकिन उसके बावजूद यहाँ पर एनजी के लिए सिचुएशन बहुत ज्यादा लेकिन वहीं पीछे से एक एंट्री लेती हुई दिखाई दे रही है हम लोगों को नाइटमेयर एंड बहुत ही शानदार तरीके से यहाँ पर 1+ स्पेशली एक फाइट को इनिशिएट किया और वो उनके एडवांस लाइक उनके फेवर में गया मैं बोल रहा हूं टोटल गेमिंग फाइट गॉड लाइक वर्सेस टोटल गेमिंग एलिमिनेटेड यहाँ पर एक अच्छा एडवांटेज उनके पास गया लेकिन वही गॉड लाइक अगेन यहाँ पर थोड़ी सी दिक्कत डोमिनेटिंग ओनली रिकनिंग वर्सेस गॉड लाइक ఉంటుంది ఫైట్ జెన్సిస్ కూడా సర్వైవ్ అవుతుంది ఇప్పుడు వరకు गेमिंग का एलिमिनेशन बिल्कुल शॉकिंग था एज वेल बट फिर भी उनके पास 8 एलिमिनेशन थे तो इजी टाइप ऑफ पॉइंट्स ఇంతసేపు హోల్డ్ చేసి వేస్ట్ అయిపోయింది టోటల్ గేమింగ్ చాలా పెద్ద బొక్క ఈ మ్యాచ్ అది లైక్ స్కోర్ తక్కువ వస్తుంది बाहर ऊपर एनएफआर
हरकतें बढ़ती किल हुई ले हेडशॉट के साथ नेंसी का इनिशिएशन, वो किल अपने खाते में निकालेंगे। अर्जुन एक लौते खिलाड़ी एनएमआर की साइड से, क्या वो सर्वाइव कर पाएंगे क्योंकि आगे पूरा ओपन है, एक लौते खिलाड़ी है उनके ऊपर लगभग डैमेज देगी एंड इंको किल जाएगा। कौशिक को भी नॉकआउट करा है బ్రో గాల్డెన్ చెక్స్ తో కూడా అయిపోయాడు బ్రో నైస్ ఫస్ట్ కూడా ఎలిమినేటెడ్ एक आखिरी खिलाड़ी वो एको फिनिश ऑफ करते नजर आएंगे। टॉप 4 स्क्वाड्स एक ఎంతమంది ఉన్నారు రెకనింగ్ స్పోర్ట్స్ ఒక్కడే ఉన్నాడు రెకనింగ్ ఇద్దరు ఉన్నారు ముగ్గురు काफी सारी स्क्वाड्स को यहां पर से उन्होंने एलिमिनेट भी करा है बट ऑन द अदर एंड జెనిసస్ ఏమైనా బోయ కొట్టొచ్చా ఇది एंड लगभग सभी के 4 खिलाड़ी अलाइव है। ఇంక టీమ్ ఇన్సైడ్ నేను పిచ్చాను 16 प्लेयर्स का ये बैटल इसके फेवर में जाता हुआ नजर आएगा। रोनित गोस डाउन एक शॉर्ट रेंज में, నలుగురు ఉన్నారు 13 కిల్స్ అంట రెకనింగ్ ऑलरेडी कैरी ऑन करके चलते हुए नजर आ रहे हैं। शाम को आगे स्पॉट आउट करा गया, नीचे जाने ओपी की नाकाम कोशिश, एयरबर्ड्स डाउन पूरा योगी बटोरेंगे वो किल। नीचे नोबिता को स्पॉट आउट करा है, रख देंगे स्पोर्ट्स और डैमेज देने की कोशिश पूर्ण तरीके से బ్రో करेंगे। ఎల్సెఫ్ హౌస్ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ బ్రో प्लेयर्स अभी भी इस लॉबी के अंदर जेनेसिस ఇది జోన్ నుంచి ఒకే టవర్ దగ్గర జోన్ వావ్ तो पीछे से जेनेसिस को ఓకే ఇక్కడ ఫైట్ थर्ड पार्टी करके बुया करने का గాడ్ లైక్ కొంచెం డిఫికల్ట్ ఎందుకంటే జెనిసిస్ పైన ఓ వచ్చేసారు షార్ట్ కి లాంచ్ ప్యాడ్ వేసుకొని మక్ ఐటీ जाएंगे आगे एक अच्छी बॉल अरे लैंड माइन केवल लेवल बेस्ड ओ एक को यहां पर नॉकआउट करा है। रोनित वो गए आगे की ओर निंजा के साथ में 3 खिलाड़ी ఓకే జెనిసిస్ కూడా షార్ట్ కి వచ్చింది జెనిసిస్ బూయా ఓపీ నైస్ నైస్ బ్రో देयर यू गो జెనిసిస్ ని పిక్ చేస్తుంది హెడ్ ये जो पोजीशनिंग थी आपकी सर्कल के अंदर जिसके कारण आपको आसानी से वो बुया मिला। अगर आप थोड़ा सा पहले आ जाते आपको और ज्यादा किल्स भी मिल जाते बट अभी के लिए जेनेसिस स्पोर्ट्स व्हाट अ प्ले व्हाट अ गेम पूरा प्लेसमेंट पॉइंट्स पे 500 లైక్స్ ఆఫ్ సెంచరీ కొట్టాంలే ఇంకా 500 లైక్స్ చేస్తే ఉంటే बिल्कुल ये बात हुई यहाँ पर मिले भी एंड बहुत ही शानदार बोया। यू नो व्हाट लाइक अगर आपको याद हो तो एक मोमेंट ऐसा था कि यहाँ पर ऑलमोस्ट जेनेसिस हमारी वाइप आउट होने वाली थी। लाइक जब जॉन्टी गेमिंग के साथ यहाँ पर इनकी मास इलेक्ट्रिक पे फाइट हुई थी उस एंगल पे ऐसा लग रहा था कि यहाँ पर जेनेसिस का खत्म हो चुका है सिचुएशन एंड उनको वापसी करनी होगी लॉबी के लिए। लेकिन ऑल ऑफ अ सडन यहाँ पर जूनियर एक लौते प्लेयर थे जिन्होंने यहाँ पर सर्वाइव मोड लाइक ऑन करा, अपने लिए एक प्लेयर को रिवाइव किया एंड ఇంకొక మ్యాచ్ ఉంది అంతేగా ఇంకొక మ్యాచ్ వల్లరా టైం ఎంత అయింది कि बॉस आप यहाँ से निकल जाइए ఓ అవదనుకుంటా మేబీ మనం 9 के नीचे की तरफ जाते हैं वो रिवाइव देते हैं एंड ऑल ऑफ अ सडन అందులోకి ఓపెన్ చేసి పెట్టుకుంటాను नजर आते हैं। रोटेशन बहुत प्यारी थी, 4 मैन स्क्वाड के ముందు మ్యాచ్ లేట్ అయింది కాబట్టి మ్యాచ్ మేబీ ఫాస్ట్ గా చేయొచ్చు वेट करते हैं। देखिए उनको पता था कि यहाँ पर 2 टीम फाइट ले रही లాస్ట్ है, వచ్చి బ్రేక్ తీసుకోవాలంటే आराम से कुछ और किल्स भी ग्रैब చూద్దాం గమన అయితే అవుతుంది లేదంటే నేను వచ్చేస్తాలే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో బ్లూ స్టాక్స్ మ్యాచ్ లో పెట్టి చేస్తా बीच में कहीं ना कहीं आप कह सकते हो सैंडविच काफी ज्यादा उनके लिए स्टार्टिंग ऑफ कर गया। लाइक सामने उनकी एक टीम थी जो उनका इंतजार कर रही थी रेकनिंग, नीचे यहाँ पर हमारी जेनेसिस थी, बीच में गॉड लाइक उनके पास कोई प्रॉपर कवर नहीं था एंड जिसका नतीजा यहाँ पर ये रहा वहां पर बाय आउट कर दिया गया। लेकिन जाने से पहले एक चीज आप जरूर देखेंगे कि अच्छा खासा डैमेज दे दिया था उन्होंने रेकनिंग को एंड उसी चीज का फायदा उठाया गया जेनेसिस के द्वारा एंड डेफिनेटली वापस से हम लोग इस चीज को देखेंगे हमारे फाइनल शॉट में क्योंकि बहुत ही इंटरेस्टिंग मोमेंट यहाँ पर रहा है। क्योंकि जिस हिसाब से लाइक आप वेट कर रहे थे आपको पता था कि बॉस हमें सिर्फ इंतजार करना है, ये बुया खुद ब खुद हमारे कदमों में आ जाएगा एंड ऐसा ही हुआ। देखिए ये वो मोमेंट था, अगर आप देखेंगे तो यहाँ पर जो हमारी जेनेसिस है वो नजर आ रही है। देखिए इस मोमेंट तक भी जो पहली किल थी वो लास्ट टीम लाइक इसी मोमेंट पे निकल कर आई थी जेनेसिस की, यानी कि आप कह सकते हो कि सिर्फ वो सर्वाइविंग मोड पे यहाँ पर नजर आ रहे थे। उनको ये नहीं था कि बस हमें किल्स निकालने, हमें कुछ भी करके यहाँ पर प्लेसमेंट पॉइंट ग्रैब करने हैं और उसमें वो सक्षम हुए हैं। जाते जाते कुछ किल्स यहाँ पर जरूर ग्रैब करी गई हैं, बट नो डाउट यहाँ पर जो रेकनिंग है वो यहाँ पर फर्स्ट पोजीशन पे नजर आने वाली है विद 25 रेकनिंग स्पोर्ट्स से टॉप पॉइंट्स ओपी गॉड लाइक 17 बोया गॉट 10 टीम 17 पॉइंट्स एलिमिनेशन जो निकाले गए वो आखिरी कुछ about 16 1 plus 15 nightmare 13 persistor 12 total gaming 11 johnny gaming 8 silver eagle 5 team insane hindi మీరు జాంటీ గేమింగ్ 8 टोटल गेमिंग पॉइंट्स హ్యాండిల్ చేయలేకపోతున్నారు బట్ ఎవరో ఒకరు బ్యాడ్ డే ఉంటది अगर आप देखें అందరూ టాప్ న్యూట్రల్ స్కోర్ ఉండాలంటే కష్టం मतलब कह सकते हैं क्लैश फाइट्स इज देखी नॉट योर डे उसके बाद रिवाइवल हुए प्लेयर्स जॉन्टी गेमिंग की वो फाइट फेवर में मिल के ऊपर नहीं गई तो उन्होंने रिवाइव करके आके मार्बल बक्स पे सॉरी मार्स इलेक्ट्रिक पर मारा जेनेसिस के खिलाड़ी को, बट वहां पर से जेनेसिस ने खुद को रिवाइवल करा एंड फिर ये बुए निकाला। तो ओवरऑल ये पूरा एक रोलर कोस्टर था, किसके फेवर में गेम था कुछ एज अ फ्री फायर प्लेयर का निको मैं बात करूं तो God as predicted REG top 2 bro sorry bro as predicted जोसेफ भी यहां पर
बार लेके आए थे। AC-80 का मेनली प्रयोग करा गया ఇప్పుడు రష్ స్కిల్స్ లో టచ్యా ఉంది, ఆంటోనియా బ్రో ఉంది, లాస్ట్ లో కూడా ఫోర్డన్ టుక్ ఉంది. రాంగ్ డిసిషన్. రష్ ఇస్ రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు చెప్పు. नजर आ रहा है तो कहीं ఆ ना कहीं वो రష్ grenade కి भी अब బ్రో थोड़ा सा షీల్డ్ ज्यादा పాయింట్స్ ఉండాలి బ్రో మన main టీం కి role రష్ अपना play కి करता हुआ नजर आ रहा है। So देखते ప్రజెంట్ हैं कि ఓకే. games जो దానికి आखिरी game बचा हुआ है next తప్సుయా ఉంది, उसमें क्या होगा, ఆంటోనియా but अभी ఉంది, के लिए team stats లుకాటో ఉంది, ఇంకా ఫోర్డ్ ఉంది బ్రో. దేని ప్లేస్ లో టివా बिल्कुल ये పెట్టచ్చు. देखिए यहाँ पर ऑस्कर Look यूज at किया जा रहा है जोएब की तरफ से, वहीं दूसरी तरफ जूनियर అంటే ఇప్పుడు बर्स्ट ఆంటోనియా यूज అంటే कर रहे हैं। లుకాటో वहीं अगर आप కిల్లకి देखेंगे तो क्रोनो షీల్డ్ यहाँ पर పాయింట్స్ देखने को పెరుగుతూనే मिल ఉంటారు रहा है। కదా. అవును బట్ నువ్వు చచ్చావనుకో మళ్ళీ నువ్వు రీస్టార్ట్ చేయాలి కదా. నీకు ఇనీషియల్ ఫైట్ కి ఏది యూస్ అవుతుందో చూసుకోవాలి, ఎందుకంటే క్లాస్ ల్యాండింగ్ చాలా ఇంపార్టెంట్. క్లాస్ ల్యాండింగ్ యూస్ఫుల్ స్కిల్స్ చూసుకోవాలి. టీవా యూస్ఫుల్ క్లాస్ ల్యాండింగ్ కి, యాంటీనో యూస్ఫుల్. ఇప్పుడు షీల్డ్ పాయింట్స్ మెటాలో ఉంది కాబట్టి ఫార్డ్ యూస్ఫుల్, ఫార్డ్ కూడా పెట్టొచ్చు. జైన్ ఒకరు పెడితే చాలు, నీతో ఉన్న పార్ట్నర్ పెడితే చాలు. इसी के साथ अगर आप ఒకరు లుక్ ఇది పెట్టుకోవాలి. యాంటీనో वहीं जूनियर यहाँ पर एक ఏమంటారు साथ नजर आ ఫార్డ్ रहे हैं। కానీ. वहीं एक लाइक उनका आप कह सकते हो कि किल्स के मामले में थोड़ा सा वो सिर्फ इंतजार कर रहे थे, जो कि उनको पता ही था, सिर्फ उनको मोमेंट निकालना था। लेकिन वहीं दूसरी तरफ आयुष ने మీ AWM प्ले इन ब्रो रफी उन्होंने कुछ पॉइंट्स वहां पे निकाले। सो आप मैच कंपनी स्टार्ट कर दो. 5 जो एलिमिनेशन थे वो इस टीम के पास हम लोगों को जाते हुए दिखाए थे। लेकिन अब यहाँ पर क्वेश्चन उठता है कि गेम समरी में क्या देखने को मिलने वाला है, क्योंकि इस गेम के अंदर अगर आप देखेंगे तो बहुत ही सारी फाइट्स हम लोगों को नजर आती हुई दिखाई दी हैं, जिसमें यहाँ पर 88 एलिमिनेशन से मैच ओपी. डैमेजेस भी यहाँ पर जाता हुआ दिखाई लास्ट मैच अल्पेन కదా. एलिमिनेशंस यहाँ पर हमारे सामने देखने को मिले। वहीं दूसरी तरफ 106 यहाँ पे नॉक्स हमारे सामने यहाँ पर आए। उसी के साथ अगर आप देखेंगे डैमेज 54,000 का यहाँ पर डैमेज प्रोवाइड करा गया है, जो कि बहुत ज्यादा आप कह सकते हो। वहीं दूसरी तरफ 112 मीटर का यहाँ पे लॉन्गेस्ट एलिमिनेशन डिस्टेंस यहाँ पर देखने को मिलता हुआ। टोटल 157 ग्लूवल्स डिस्ट्रॉय करी गई है चिरायो। थोड़ी ज़्यादा है ये, थोड़ी ज़्यादा है एंड थोड़ा सा डैमेज भी यहाँ पर जो है पिछले गेम्स के मुकाबले बढ़ता हुआ नजर आ रहा है धीरे धीरे। काफी अच्छी गेम समरी यहाँ पर दिखाई दी एंड इवन शायद से 112 नॉर्मल फ्री फायर पेट्रोल के द्वारा ही कनेक्ट करा गया बहुत कम होता है। आई डोंट नो बट लेट्स सी धीरे धीरे करके चलेगा कि किस प्रकार से अगला गेम इनिशिएट होगा। ये वाले गेम में हमने अर्ली क्लैशेस देखे, हमने रोटेशनल फाइट्स देखी, हमने इवन एग्रेसिव प्ले भी देखा एंड आखिरी में काफी सारी स्क्वाड्स बची हुई थी। अगर मैं आखिरी मोमेंट पे आऊँ, वो फाइनल शॉट पे आऊँ जो कि हमने देखा, तो डेफिनेटली वहां पर ऐसा हुआ कि आगे दो ऑलरेडी स्क्वाड्स लड़ रही थी, अच्छी फाइट चल रही थी। बट अगर आपने नोटिस करा हो स्क्वाड्स वो दोनों जानबूझ के मोबाइल टावर के दूसरे साइड फाइट में इन्वॉल्वमेंट लेने की कोशिश कर रही थी, क्योंकि उनको पता था कि एल शेप पे ऑलरेडी जेनेसिस ई-स्पोर्ट्स या फिर के हिसाब से एक स्क्वाड बैठी हुई है। तो डेफिनेटली प्रैंक చేస్తా ఓకే ఒక उसके बाद गॉडलाइक ने एक नॉकआउट निकाला। वो इतनी ज्यादा क्लोज थे कि एक अगर नॉकआउट कोई भी स्क्वाड वहां पर से निकालती थी वो डेफिनेटली पुश ऑन करती ही। वो पुश इन उन्होंने करा भी गॉडलाइक ने एंड उसके बाद भी रेखा ने वो अच्छी फाइट निकाल के गॉडलाइक को बाहर करा, बट थोड़ा सा लेट आई जेनेसिस एंड उसके बाद उन्होंने फिर वो वाइप आउट करा। well ఎవరు ఎక్కువ మంది ఉన్నారు టీమ్ లో जो बुया है वो अपने फेवर में लिया। तो डेफिनेटली एक काफी अच्छा गेम यहां पर बरमुडा का निकलता हुआ नजर आया। बट टीम्स टू वॉच आउट फॉर अल्पाइन, वो है रेकग्निंग ई-स्पोर्ट्स। एक बुया लगा है, 16 प्लेसमेंट पॉइंट्स है, 31 एलिमिनेशंस यहां पर निकाले गए हैं एंड 19,514 का डैमेज भी डील करा है। एक बुया गॉडलाइक का भी है, 19 प्लेसमेंट डन, 25 एलिमिनेशन, 0 बुया गेम लॉगिन చేస్తాను npm लॉबी ఉంది, 26 एलिमिनेशन, एक बुया जॉन्टी गेमिंग का 18 प्लेसमेंट पॉइंट्स एंड 17 एलिमिनेशंस। बिल्कुल ये बात तो यहाँ पे जरूर देखने को मिलती हुई कि रेकग्निंग यहाँ पर सबसे ज्यादा डैमेज प्रोवाइड करती है, तो उनके ऊपर कहीं ना कहीं निगाहें गेम के लोगे लाइक भी पूरा यहाँ पर सपोर्ट करती हुई। अब देखने वाली बात है कि यहाँ पर जो मैं कहीं ना कहीं वो चीज मिस कर रहा हूँ। लाइक हम बखूबी जानते हैं गॉड लाइक ऐसी टीम है जो यहाँ पर 4v4 फाइट जब इनिशिएट होती है तो उनके पास एक बहुत अच्छा एडवांटेज रहता है। नो डाउट यहाँ पर इस गेम के अंदर लाइक इससे पहले भी था, उसमें भी यहाँ पर कहीं ना कहीं कोशिश ये थी कि पहले जोन के अंदर जाएंगे एंड देन उसके बाद फाइट में इनिशिएट किया जाएगा। वो कहीं ना कहीं उनके लिए फेवर में गया, बट ये सैंडविच कहीं ना कहीं थोड़ा सा उनके लिए प्रॉब्लम लेकर आया। लेकिन अभी फिलहाल देखने इधर लॉगिन जैसा गेम है, एरिया पे उतरना पसंद करती हैं। क्या हमारे सामने क्लैशेस होंगे? बखूबी यहाँ पर होने वाले हैं। अगर आप देखेंगे यहाँ पर रिवर वर्ल्ड में हम लोगों को 2 टीम उतरती हुई दिखाई देती हैं, जेनेसिस एंड ऑटोबॉट्स एरोबॉट्स एंड वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो यहाँ पर लाइक रेल रोड पे हम लोगों को एक टीम जाती हुई दिखाई देती है। हमें डॉक पे काफी ज्यादा क्लोज में अगर आप देखेंगे तो हमारी टीम इनसेन रहती है। वहीं जो हमारी नाइट फेस है वो यहाँ पे स्नोफॉल पे उतरती हुई दिखाई देती है। सो ब्रो एनबीएम लॉबी నేను ఆడొచ్చా తెలియదు బ్రో ఇంపోర్ట్ చేసిన స్లాట్ बट जैसे हमने पिछले ब्रो स्नैपिंग బాగా చేస్తాను గుల్డ్ లో జాయిన్ చేసుకో। लास्ट गेम के अंदर भी अगर आप देखेंगे टोटल స్నాపింగ్ రోలా బ్రో అంటే స్నాపర్ రోలా అలా చేస్తావు, బట్ शानदार फाइट वहां पे ली। सो अभी ఏందులో అంటే అన్లిమిటెడ్ లోనా ఫుల్ మ్యాప్ లోనా క్లాస్ స్క్వాడ్ हम लोगों को, लेकिन जितना हमें लगता है आई एम श्योर ये चीजों में तो बहुत कुछ चेंज होने वाला है, लाइक स्पेशली मैप के अंदर।
आईडी చూస్తా బ్రో కేడి चेंजेस काफी ज्यादा है बट जो टिम हिंद एंड जॉन्टी गेमिंग की पर्टिकुलरली फाइट है वो थोड़ी जेन्युइन लग रही है क्योंकि विराट कोहली टीम फॉरएवर तेलुगु प्लेयर हेडशॉट आर्टिस्ट एक ऐसी स्क्वाड है जो कि डॉग पे उतरना प्रेफर करती है 1.82 ఉంది 200 గేమ్స్ కి 570 గేమ్స్ पर गए तो सो देखते हैं कि क्या क्वार्टर 6 टाइम जैसे 200 गेम లో एमवीपी 41 टाइम्स एनजी की बात करूं की तो वो ऑलरेडी स्नोफॉल के ऊपर उतरते हैं हेडशॉट 10 ओके स्नाइपर प्लेयर का गैरिसन के उतरते हैं तो कहीं ना कहीं एनएमआर ने अपना प्रेडिक्शन दिया है कि वो लोग स्नोफॉल पे उतरने वाले हैं एंड सिल्वर ईगल ने कहा है कि वो लोग नीचे ब्लू विले फुल मैप केडी 2 वर्स ब्रो 0.97 ఉంది फुल मैप केडी बोला है कि वो लोग फॉरेस्ट रेड छोड़ के थोड़ा सा आगे आएंगे रिवर माउथ के ऊपर बट वो फॉरेस्ट रेड जाते हैं मतलब क्या बात है ये जो भी है थोड़ा सा मैस है बट अभी के लिए अगर मेरे प्रेडिक्शंस देखें रेकगिंग स्पोर्ट्स गॉड लाइक एंड जेनेसिस वहीं पर रेकगिंग स्पोर्ट्स आपके द्वारा भी है टोटल गेमिंग एंड गॉड लाइक लेट्स सी क्या सिचुएशंस होगी वैसे जो आपने टॉप स्क्वाड दिए ये टीम्स टू वॉच आउट भी है टॉप टीम बिल्कुल ये बात है लाइक मैं अगर बात करूं तो यहाँ पर फिलहाल फाइनली गाइस हमारा अल्पाइन मैप भी स्टार्ट है ब्रो आप लोगों को कुछ ही क्षणों के अंदर नाइस 3 मिनट्स सुन 6 आप लोगों के लास्ट गेम लेट्स गो बात है कि कौन सी टीम के लिए दिक्कत है सबसे ज्यादा होने वाली है क्या यहाँ पर क्लैशेस होंगे या फिर नहीं वो तो सिर्फ गेम के अंदर पता चलेगा लेकिन जो प्लेन पाथ है उसने कहीं ना कहीं हल्का फुल्का लाइक प्रॉब्लम जरूर क्रिएट कर दिया चिरायो एंड जहां तक मुझे लगता है जो टीम थोड़ा सा अपर एरिया में जाना पसंद करती है उनके लिए यहाँ पर दिक्कतें होने वाली हैं बट क्या यहाँ पर क्लैशेस होंगे देखिए यहाँ पर ऑलरेडी स्प्लिट स्ट्रेटजी यूज हो रही है टोटल गेमिंग ऑलरेडी थोड़ा सा स्प्लिट नजर आते हुए वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो गॉड्स यहाँ पर हम लोगों को थोड़ा सा स्प्लिट होते हुए नजर आ रहे हैं सो नो डाउट यहाँ पर ये लास्ट मैप के अंदर कुछ अच्छे पॉइंट्स ग्रैब करने की कोशिश करी जा रही है स्प्लिट स्ट्रेटजी यानी कि टीम कोशिश करेंगे कि उतरते ही यहाँ पर जहाँ पर सबसे ज्यादा टीम उतरती है वहां पर उतर के कुछ किल्स ग्रैब करना सो अब उसमें सक्षम हो पाते हैं या फिर नहीं क्योंकि अगर आप देखेंगे तो टीम है वर्सेस यहाँ पर हम लोगों को शायद अगर मैं गलत नहीं स्किल चेंजेस था फुल मैप स्टार बैट कोंटा जाएंगे प्लेयर को डाउन फर्स्ट एलिमिनेट टीजी फर्स्ट एलिमिनेशन यहाँ पे निकाला जाएगा टीम हिंद जॉन्टी गेमिंग तो वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो सामने టైం అసలు బాలేదు బ్రో హిందీది చాలా లో పాయింట్స్ వస్తాయి వ్యాలీలకి होने वाली है लेकिन वहीं दूसरी तरफ टीम डबल वेक्टर పెట్టుకొని వస్తున్నాడు కునాల్ एंगल पे नजर आते हुए लेकिन क्या वो रिस्क लेंगे आगे की तरफ बढ़ेंगे अगर आगे की तरफ बढ़ेंगे तो यहाँ पर मे बी फेवर हो सकता है मे बी नुकसान लेकिन वहीं दूसरी तरफ सिट फाइनली आगे की तरफ बढ़ेंगे जरूर अच्छा खासा डैमेज यहाँ पर आता है सामने यहाँ पर अगर आप देखेंगे तो जॉन्टी गेमिंग बैक टू बैक डैमेज सक्षम होती है वहीं दूसरी तरफ एक और प्लेयर डाउन हो गया यहाँ पर सिट को भी डाउन किया जाएगा जैगुआर भी एक लौते प्लेयर थे उनको भी स्पॉट एंड फिनिश किया जाएगा पीछे से यहाँ पर जॉन्टी गेमिंग 3 सिल्वर ईगल 2 किल्स ओपी क्या यहाँ पर डैमेज टोटल गेमिंग వచ్చింది क्योंकि उनको पता है डैमेज ऑलरेडी जा चुका है लेकिन वहीं माफिया डाउन కానీ फिलहाल डाउन होते डिलेट కూడా డౌన్ నైస్ యాక్చువల్లీ 2 టు స్ప్లిట్ కింద దిగారు ఆల్రెడీ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారు లైక్ కొన్ని పాయింట్స్ తెచ్చుకోవడానికి स्ट्रेटजी यूज करी गई कुछ किल्स ग्रैब करे गए लेकिन अब యాక్చువల్లీ FFMIC లో స్ప్లిట్ స్ట్రాటజీ యూస్ చేయమను గాడ్ లైక్ కూడా ఒక డౌన్ को जल्दी ही रिवाइव देते हुए दिखाई देंगे चिरायो नाइटमेयर वॉकर प्लेयर डाउन बिल्कुल देखिए मैंने कहा था टोटल गेमिंग ने अपना जो ड्रॉप बताया वो मिलिशिया के ऊपर बताया बट मैंने कहा था कि वो डॉग के ऊपर उतरते हैं वो डॉग के ऊपर उतरे उन्होंने अच्छा होमवर्क करा था उनको पता था कि फाइट में इन्वॉल्वमेंट होने वाली है जॉन्टी गेमिंग एंड टीम हिंद की वो थर्ड पार्टी करने के लिए 2 बंदे अपने उन्होंने ऊपर भेजे बट एट द एंड पूरी जॉन्टी गेमिंग की स्क्वाड बच गई तो वो वहां पर से किल्स निकाल पाए नहीं थोड़ा सा अनप्रेडिक्टेबल हो गया उनके लिए बट मैं कहूंगा होमवर्क अच्छा करके आए थे गॉड लाइक की अगर मैं बात करूं योगी को ऑलरेडी यहां पर बाहर कर रखा है एरोबॉट सामने की ओर है फिलहाल के लिए ये आपसी दोस्ती जो है वो थोड़ी सी दुश्मनी में कन्वर्ट होते हुए नजर आएगी बट किनोत्रा अभी के लिए 2 किल्स सबसे गॉड लाइक लांటి ఆర్గనైజేషన్ తీసుకుంది బ్రో తమిళ స్క్వాడ్ ని లైక్ నెక్స్ట్ టైం అన్న మన తెలుగు స్క్వాడ్ ని చూద్దాం బ్రో वो काफी खाली सा है आसानी से वो अपने प्लेयर्स को रिवाइव कर सकते हैं तो अगर आपको फाइट में इन्वॉल्वमेंट लेनी है आगे की और आप ले सकते हैं बट टीम इनसेन वो धीरे धीरे करके स्टेडियम के इलाके पर आते हुए नजर आ रही है एंड अगर ऐसा हुआ तो फिर गॉड लाइक के लिए दिक्कतें हो सकती है लेट्स सी टीम हिंद एक ऐसी स्क्वाड एक पहली स्क्वाड जो कि सिर्फ एक लौती है जो कि पूरे मैप से पूरे मैच से इस आखिरी गेम से एलिमिनेट होते हुए नजर आई एक आखिरी गेम है ये अगर आपको अच्छा दिन निकालना है तो बॉटम में यही कहूंगा कि ये गेम आप बुया निकालने की पूर्ण तरीके से कोशिश करें बुया नहीं भी हुआ तो भी थोड़े से किल पॉइंट्स पे फोकस करें बट अच्छा डैमेज नोबिता सामने की और एक 1v2 में फंसा के मारा बट तीसरा खिलाड़ी भी आएगा जरूर डैमेज काफी ज्यादा ऊपर से कवर देने की दरखास्त थी जरूर बट वो कवर दे पाए नहीं आरएनएस वो किल निकाला सर बुया కొడతా అంటే ఇన్సాన్ నేను యాక్చువల్లీ సరే అవన్ ప్రెడిక్ట్ చేయలేదు కదా रोटेशन दिखता हुआ नजर आ रहा है फटाक से एक किल निकाला लॉन्च पैड लगा के अब बाकी प्लेयर्स के ऊपर भी नजर डाली निकालने के लिए स्नोफॉल का इलाका भी అలాగ ఒకసారి ప్రెడిక్షన్ రాంగ్ అయింది ఇంకోసారి విన్ అయ్యాం చేస్తారు టీమ్ ఇన్సాన్ మీద ట్రస్ట్ के लिए एक
एक अच्छी Support पोजीशन इधर। इस्तेमाल करेंगे तत्सुया का हल्का सा आगे जाने के लिए। आयुष सिल्वर ईगल लिंक पकड़े यहाँ पर डैमेज देने की कोशिश, चौड़ को यहाँ पर नॉकआउट करा जाएगा एज वेल एंड वो किल अपने इसके खाते बाद दड़ा। में। एनएमआर पटोरी की भी ये पहला किल था अपने पास एंड अगर launch pad ఉంటది। इलाका एनएमआर के पास जा सकता है क्योंकि ये इनिशिएशन ఇక్కడ రెకనింగ్ కూడా ఎంట్రీ ఇచ్చింది। ये तीसरी स्क्वाड है, 3 स्क्वाड्स है स्नोफॉल के ऊपर एंड अभी के लिए मुझे लग रहा था एनएमआर यहाँ पर से डोमिनेट कर सकती है, बट अब जब रेकनिंग को मैंने देखा आते हुए अब शायद से एनएमआर के लिए दिक्कत है एंड वो क्रिएट भी हो रही है एक नॉकआउट एंड रेकनिंग स्टिल अलाइव एंड किकिंग। सिल्वर ईगल एस्केप అయిపోయింది లాంచ్ ప్యాడ్ యూస్ చేశాడు। एडवांटेज यहाँ पे निंजा के पास जरूर देखने को मिलता है। अब टीम को कॉल दे दी गई है, आसपास यहाँ पे जो भी प्लेयर्स हैं उनको यहाँ पे बताया जा रहा है, लेकिन वहीं दूसरी तरफ किड ऑलमोस्ट यहाँ पर एक आप कह सकते हो कवर में जा चुके थे, लेकिन ऑल ऑफ अ सडन यहाँ पे स्पॉट किया जाएगा। एसीएटी के बहुत ही प्यारे शॉट यहाँ पे कनेक्ट करे जाएंगे निंजा के द्वारा। प्लेयर डाउन जरूर हुए हैं, किल यहाँ पे कंफर्म हो पाती है या फिर नहीं वो तो अभी कुछ ही क्षणों में पता चलेगा, बट 4 किल्स निंजा ने दिसाడు। कुछ ही क्षण हुए हैं और इन क्षणों में हमारी एक टीम ऑलरेडी लॉबी के लिए रवाना हो चुकी है। दूसरी तरफ सोमी सर्वाइव होता हो रही है जहां पर बिल्कुल भी एक्सपेक्टेड नहीं था कि यहाँ पे टीम आएगी। नाइटमेयर जो नाइटमेयर ఒక ప్లేయర్ సిల్వర్ ఈగల్ ऑन प्लेयर ఇంకా మిగిలిన వాళ్ళంతా ఫుల్ అలైవ్। रेकग्निशन आती है और उनके लिए प्रॉब्लमें क्रिएट करी जाती हैं। नाइटमेयर को यहाँ से मूव जेनेसिस सफर डाउन, बट क्या उनको प्रॉपर्ली मूव जेनेसिस की एरोबैट्स की फाइट అవుతుంది को भी यहाँ पर पता चलेगा, लेकिन उसी के साथ अगर आप देखेंगे जेनेसिस फाइनली यहाँ पर फाइट में इन्वॉल्वमेंट लेती हुई दिखाई देंगे। सामने यहाँ पर हमारे होने वाले रोबोट्स ఓ షట్ ఇంకా ఇద్దరే ఉన్నారు, క్లియర్ అయిపోతదా? प्लेयर को डाउन भी किया है, जूनियर भी फिलहाल यहाँ पे फिनिश हो चुके हैं और पहला बेंडिंग मिशन దగ్గరికి వెళ్తున్నాడు, రివైవ్ చేస్తాడులే। दिखाई दे रहे अपने प्लेयर्स को ఇద్దరికి రివైవ్ వచ్చేసింది, నైస్। सक्षम भी हो जाएंगे। ओके जी हाँ, आयुष फिलहाल यहाँ पर अपने प्लेयर्स को रिवाइव देने में सक्षम होते हुए दिखाई देंगे, जो कि एक अच्छी बात है, लेकिन थोड़ा सा स्प्लिट हो चुके हैं एंड स्पेशली अगर आप देखेंगे तो క్రోన్ ఎందుకు యూస్ చేస్తాడు ఫర్ ప్రొటెక్షన్, లైక్ ఎవరు లేరు కదా। ఓకే అది స్కిల్ యూజ్ చేస్తుంటాడు, మళ్ళీ ఎవరికన్నా లూట్ చేస్తే వేరే వాళ్ళు దొరుకుతుంది కదా। బసిస్ట్ ఒక ప్లేయర్ వస్తున్నాడు ఏంటి, ఒక ప్లేయర్ అని ఇంకెక్కువ మందా? जो यहाँ पर मे भी फुल स्क्वाड व्हीकल तो जिसने वसिस्ट स्पोर्ट्स किया गया आयुष के द्वारा ग्लू वन यहाँ पे लगी है जरूर, लेकिन 1v3 सिचुएशन यहाँ पर मुग्గురు వచ్చారు। నైస్, ఒక కిల్ సెక్యూర్ చేస్తే చాలు। కిల్ సెక్యూర్ ఓపీ ఒక పాయింట్ సెక్యూర్ చేసుకున్నాడు, నైస్। ఇంకొక పాయింట్ ఏమన్నా తీస్తాడా? उनको यहाँ पर एलिमिनेट किया जाएगा जाने से पहले। यहाँ पर कुछ अपने लिए एक अच्छे मोमेंट्स यहाँ पे जरूर निकाले जाएंगे। आयुष के द्वारा ग्लू वॉल यहाँ पे लगाई जा रही है पीछे, अगर आप देखेंगे जो हमारी टीम जरूर कर रही है, लेकिन పర్లే ఒక కిల్ సెక్యూర్ చేసుకున్నారు। ఓకే, डेफिनेटली ग्लू वॉल ब्रेक करके यहाँ पर రెకనింగ్ స్పోర్ట్స్ లో కూడా ఇద్దరే ఉన్నారు। नो डाउट यहाँ पर उनको फिनिश करना लाइक आप कह सकते हो कि तय था, लेकिन जाने से पहले एक और लाइक आप कह सकते हो अपोनेंट को झटका देकर गए हैं बॉस। बिल्कुल एंड गॉड्स रेन अभी के लिए 2 किल्स कर चुके हैं। अगर आप रेकग्निशन देखें वो उतरते मिलिशिया के ऊपर स्नोफॉल फुल बिजी फाइट అవుతూనే ఉంది। की जो स्क्वाड्स थी वो वहां पर पहुंच ही नहीं पाई क्योंकि स्नोफॉल सेंट्रिक प्लेन पाथ ही नहीं अपीयर हुआ। 2 स्क्वाड्स जाना चाह रही थी वहां पर, एनएमआर एंड सिल्वर ईगल दोनों पहुंच नहीं पाए। ఇంకా రెకనింగ్ స్పోర్ట్స్ ఒక్కడే మిగిలింది। तो हम लूट के अगर पहुंच गए तो उनका पहुंचना और हमारा पहुंचना सेम होगा। फर्क इतना होगा कि हमारे पास लूट है एंड उनके पास लूट नहीं है एंड ये एडवांटेज मिलेगा। वो एडवांटेज उठाया, वो किल्स निकाले उन्होंने एंड 5 किल्स के साथ वो जगह यहां पर से छोड़ते हुए भी नजर आने वाले। बट वैसे स्पोर्ट्स लीजिए यूनो को यहां पर नॉकआउट किया जाएगा। स्काइलर का प्रयोग ब्रो, स्काइलर से ब्रो ఎలా వాడరు? బట్ పీసీ లోబీలో స్కైలర్ क्लोज रेंज में लेने की कोशिश పక్కకెళ్ళిపోతారు వాల్ వేసుకొని। अगर सामने खिलाड़ी को देखे तो वो टाइम बाय करने आया था। स्वरूप जानते हैं कि पीछे ఈ స్నైపర్ ప్లేయర్ కొట్టగలరు చూద్దా, షార్ట్ రేంజ్ మొబైల్ ప్లేయర్ ఐపీఎల్। बट ये देखिए एक अच्छा इनिशिएशन కానీ బాగా సపోర్ట్ ఇచ్చాడు। 10 బాగా కిల్స్ చేస్తున్నాడు, वो कवर करते हुए చాలా ఫైర్ పవర్ ఉన్నట్టుంది। అని ఎంత ఇంటెన్స్ ఆడుతున్నాడు చూడు, మొబైల్ దగ్గర పెట్టుకొని। 3 ఫింగర్ 4 ఫింగర్ चारों 4 खिलाड़ी अलाइव है। एक अच्छी वॉल का प्रयोग पीछे की और एक और प्लेयर आ चुका है, घेरने की कोशिश है अलीम। ఈ చివరి ఫింగర్ కూడా వాడతాడు అనుకుంటా, మెయిన్ 3 ఫింగర్ है। आज के दिन पहले गेम में तो शायद से ये दिक्कतें क्रिएट कर सकते हैं आपके आलम लिए। की डैमेज पड़ेगी। अरे हेडशॉट, मारने की ये कोशिश, हेड but headshot नाइस। के साथ अलीम को गिराया जाएगा एज वेल। इनिशिएट करा था, डैमेज दिया था, बट फिर भी वो नॉकआउट। ఆడికి హెచ్పీ లేదు। జెనసిస్ రివైవ్ అయిందా? రివైవ్ అయిపోయింది। अरे సెకండ్ जो नॉक एड फिर किल ताजू को फिनिश ऑफ करके बटोरेंगे। జెనసిస్ జస్ట్ రివైవ్ చచ్చిపోయాడు। एरोबॉट्स स्टिल अलाइव एंड किकिंग बट टीम ఇక్కడ చూడు బ్రో, జాండీ గేమింగ్ టీమ్ ఇన్సేన్, फाइट में एंगेजमेंट लेते हुए एफजीएल का కమ్ ఆన్ టీమ్ ఇన్సేన్, ఒకసారన్నా ప్రూవ్ యువర్ సెల్ఫ్। వెస్ట్ లో ఎగిరిపోయినాయి వాళ్ళకి ఎఫ్జిఎల్। गुनाल को फिनिश ऑफ करने की कोशिश करें। విన్సెంట్ కవర్ ఉంది, विंसेंट आपको दिक्कत दे जाएंगे। ఇద్దరు డౌన్, ఇంకా ఇద్దరు ప్లేయర్స్ అలా ఉన్నారా? कहा था कि पीछे ना जाइएगा वरना दिक्कत हो सकती है। वो टीम इनसेन एलिमिनेटेड वंस अगेन, एपिक रॉन्ग। पूरी टीम इनसेन उनको बाहर करा जाएगा जॉन्टी गेमिंग के द्वारा। 9 किल्स के साथ ये स्क्वाड एक लगाते हुए
ఈ గ్రూప్ లోనా ఇంకా రికనింగ్ ఉంటది టాప్. వాళ్ళకి స్నైపర్ అట్ ఉన్నారని తెలియదేమో బ్రో పాపం. పెద్ద టీం లేరు తెలిసిన టీం లేదు కదా. వెల్ టీజీ ఉందిగా టాప్ లో నీకు తెలిసిన టీమా? రికనింగ్ ఈ స్పోర్ట్స్ RNX రాకెట్ DX ది. మాఫియా ఉంటది, అదే టోటల్ గేమింగ్ ఉంటది ఫస్ట్ లో, ట్రైనింగ్ ఉంటది, ఇంకా ఇంకేమేమి ఉంటాయి అంటే గాడ్ లైక్ థర్డ్ పర్సన్ అలా ఉండొచ్చు. అరే లిక్స్ సోపి అరే కానీ హెచ్పి లేదు, అయిపోయింది టీమ్ వైపు 1v1. ఇదే వేస్తున్నాడు, వచ్చేసాడు లాంచ్ ప్యాడ్ యూజ్ చేసుకుని వచ్చేసారు. వదలరు, వెనకాల ఉన్నాడు గుడ్డి. చూడలేదు. अरे इनको किल सिक्योर नो नाइस ब्रो. शॉट यहाँ पे कनेक्ट करा गया था, बैक टू बैक यहाँ पर डैमेजेस दिए जा रहे थे. जी हाँ, यहाँ पर अगर आप देखेंगे तो वर्सेस तक के लिए प्रॉब्लम यहाँ पर काफी ज्यादा क्रिएट करी गई, लेकिन स्टिल उसके बावजूद के लिए एक अच्छा एडवांटेज रहा. लेकिन बैक ऑफ होता है ना लेगा लाइक अरे लास्ट प्लेयर है मन्ना नोबिता. अरे बेटर अवॉइड చేయడం बेटर, बट माफिया में टीजी में मिड किलर हो. सीधा यहाँ पर जाएगी टोटल गेमिंग माफिया को डाउन किया गया नंसी के द्वारा. ग्लूवल यहाँ पे लगाई जा रही है, किल्स यहाँ पे कंफर्म करी जाएगी. जी हाँ, यहाँ पर एक के बाद एक टोटल गेम के लिए दिक्कतें बढ़ती हुई, लेकिन वहीं दूसरी तरफ डिलीट पीछे की तरफ जा रहे हैं शैंकी. वहां पे ऐसे भी हम लोगों को लेको अवॉइड చేస్తారు ఫైట్ ని అంటే క్యాలిక్యులేటివ్ ఫ్లైట్ ఉంటది. ये मोमेंट आ चुका है कि यहाँ पर प्लेयर को गवाना इट मींस आप रिवाइव नहीं दे पाओगे उनको. अगर आप रिवाइव दे भी दिया तो कहीं ना कहीं यहाँ पर आपके लिए ही दिक्कतें बढ़ने वाली हैं. लेकिन अब देखने वाली बात है कि क्या रिस्क लिया जाएगा. जी हाँ, पता था गॉड लाइक को कि यहाँ पर वेंडिंग के पास आ सकते हैं प्लेयर. చూసా ఆల్రెడీ రివైవ్ ఇచ్చేసారు, బట్ వెండింగ్ దగ్గరికి వెళ్తారని చెప్పి వెండింగ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వెండింగ్ మిషన్ దగ్గర కూర్చున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు. జాంటీ గేమింగ్ కూడా పైకి పుష్ అవుతుంది. వీళ్ళు రివైవ్ ఇవ్వలేదు యాక్చువల్లీ, ఇచ్చారా టోటల్ గేమింగ్? అవ్వలేదు, రివైవ్ ఇవ్వలేదు. ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఇంకా వెండింగ్ వదలరు. వీళ్ళు బయటకు వెళ్తే ఏదో స్క్వాడ్ కొడుద్ది. అంటే రెండు బిల్డింగ్స్ అవుతున్నాయి కదా బ్రో. అర్బన్ వేసింది టోటల్ గేమింగ్. జాంటీ గేమింగ్ 9 kills, 10th kill. జాంటీ గేమింగ్ గోయా కూడా ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎరోబర్ట్స్ వర్సెస్ జాంటీ గేమింగ్. బ్యాక్ ఆఫ్ అవుతారు అనుకుంటే ఎరోబర్ట్స్ స్టోన్ కవర్ కి వెళ్తున్నారు. ఓపీ విన్సెంట్ वो एक अच्छा नॉकआउट स्नाइपर के द्वारा, उसके बाद वो कंफर्मेशन उससे जोरदार. क्या ही परफॉर्मेंस ఇంకా ఇద్దరే. ఒక బుల్లెట్ ఫైర్ చేసి స్విచ్ చేయడమే. కాల్ తగ్గుతుందా ఏంటి? ఒక రష్ చేస్తున్నారు లెవెల్ మీద. సైతి పట్టుకుని కొడతారు బ్యాక్ లో. उनको पता भी है ये को फिनिश ऑफ कराए तो तीन प्लेयर्स रिस्क चाहिए ब्रो. मार देंगे, बट सामने दो ही खिलाड़ी है. विंसेंट को थोड़ा सा डैमेज मिलेगा, हालांकि वो तो लॉन्ग रेंज में है. इतनी शॉट में तीन खिलाड़ी मंडरा रहे हैं. ऑस्कर అయిపోయింది టీమ్ వై ఫస్ట్ ఐ స్పోర్ట్ జాంటీ గేమింగ్ 12 kills. ఓపీ బ్రో. రొనాల్డో ఏమో చేద్దాం అనుకున్నాడు, ఏమో జరిగింది. ఎరోబర్ట్స్ ఏందో ఎప్పుడు ఓపెన్ ఇరుక్కుంటారు. एक किल के साथ वो रुकने वाली नहीं है, भले ही अपना एक बंदा खोया. జోన్ గాడ్ ఓ షూర్ ఉర్రి करने की कोशिश करेंगे. బ్రో చూసావా నువ్వు? కిల్ అయిపోతుంటే ముగ్గురు హీల్ పిస్టల్ కొడుతున్నారు. के बाद दो किल्स हो चुके हैं टोटल गेमिंग के. टाइप ऑफ सेंटर में है ये सर्कल के, एंड अगर यहीं पर పర్లేదు రివైవ్ అయ్యి ఇక్కడ దిగే అవకాశం ఉంది, బట్ గాల్లో ఛాన్స్ ఇస్తారు సర్వైవ్ అవడానికి. బతికే వీళ్ళ దగ్గర దిగేసారు, అక్కడే లూట్ చేసేయచ్చు. రికగ్నింగ్ కూడా వచ్చింది सर्किल लोके ज्यादा स्क्वाड्स बची हुई है एंड ये प्रॉब्लमेटिक एरिया बन चुका है स्क्वाड्स के लिए कि कैसे रोटेट करके जाए बिकॉज़ బ్రేల మధ్యలో అక్కడే దిగాడు అక్కడే దిగుతున్నాడు गॉड लाइक जॉन्टी गेमिंग रिकनिंग स्पोर्ट्स మీదకి వచ్చింది यहां पर आधे से ज्यादा सर्कल यहां पे खाली पड़ा हुआ है लेकिन अभी అరే గాల్లో నాక్ అయినా పర్లే ఫినిష్ అవ్వకూడదు గాల్లో गॉड लाइक के प्लेयर्स को जो रिवाइव दिया गया అంటే కింద పడిన రివైవ్ ఇచ్చేస్తారు నైస్ రికనింగ్ స్పోర్ట్స్ అయితే నైట్ మేర్ ని ఇద్దరే నా కొడుతుంది కానీ హీలింగ్ పిస్టల్ వాయి కొట్టాడు ముగ్గురు ఉన్నారు మంచి యాంగిల్స్ లో వాటర్ డౌన్ లాంచర్ తో అంత రేంజ్ లో ఓపీ एंगल पे दिखाई दे रहा है ग्लूवल यहां पे एरोबॉट्स डाउन जॉन्टी गेमिंग అయితే एरोबॉट्स నడుస్తుంది నేను ఆన్లైన్ లో ఉన్నా యాడ్ एलिमिनेशंस
जरूर दे दी जाएगी और इसी के साथ इकोनॉमिक को फिलहाल डाउन किया जाएगा पीछे से में भी यहाँ पर एक थर्ड पार्टी Slot एंगल number? निकल कर आता हुआ दिखाई slot दे रहा number है, लेकिन 4. एक के बाद एक नाइटमेयर्स के लिए भी दिक्कतें बढ़ते हुए दिखाई दे रही है। निंजा एकलौते प्लेयर रहेंगे, 5 एलिमिनेशन है जरूर, लेकिन वहीं दूसरी तरफ प्रॉब्लम ये क्लोज रेंज में ఓపీ नहीं టీమ్ जा వైప్ सकते। నైట్ మేర్ అయితే यहाँ पर రికనింగ్ नजर आने స్పోర్ట్స్ वाले हैं, ని लेकिन టీం वहीं ఎలిమినేట్ दूसरी तरफ చేసింది स्पॉट మళ్ళీ किया వాయి जाएगा కొడుతున్నాడు नाइटमेयर వాయి के द्वारा కొట్టేశాడు రివైవ్ అయిపోతాడు और जी రచిత్ हाँ, यहाँ पे रेकनिंग को फिलहाल John मौत Lawal के लिए అనుకుంటా रवाना అవుతుంది जरूर कर అవుతుంది दिया जाएगा। काफी शानदार फाइट यहाँ पर निकल कर आई అయింది जरूर, కూడా लेकिन वहीं दूसरी तरफ नाइटमेयर बखूबी हम लोगों को कुछ अच्छे किल्स कैरी करते हुए दिखाई देगी। इस एंगल पे 6 टीम्स यहाँ पर हम लोगों के सामने नजर आती भी है। वहीं दूसरी तरफ 19 ఎవరికి అడ్వాంటేజ్ గాడ్ లైక్ చాలా అడ్వాంటేజ్ హైట్ అడ్వాంటేజ్ నైట్ మేర్ కూడా లోపల రానివ్వట్లేదు జోన్ లో నుంచి बहुत ज्यादा అండ్ चांसेस हो सकते हैं, लेकिन क्या कोई జాంటీ గేమింగ్ ఏమన్నా ఎదర్ కాంపౌండ్ కి వస్తే మాన్స్టర్ కవర్ లో ఉన్నారు ప్రస్తుతానికి మాన్స్టర్ కవర్ లో ఉన్నారు जिन्होंने यहाँ पे थर्ड पार्टी करा नाइट మేబీ వీళ్ళెవరు కాకుండా 1+ బూయా కొట్టచ్చు इसका नतीजा ये रहेगा कि किड एक लौते प्लेयर ఓకే స్టోన్ కవర్ కి అయితే వస్తున్నారు స్టోన్ కవర్ కి వస్తారు సేఫ్ గా वो गॉड लाइक की तरफ नहीं जाएंगे, బట్ బూయా మ్యాటర్ కాదు కిల్స్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ वो यहाँ पर नहीं चाहते అవుట్ సర్వే చేస్తున్నాడు NMR कुछ प्लेसमेंट पॉइंट्स ग्रैब करे जाए, जो कि एक अच्छी बात है, लेकिन ఒక్కడే అన్నాడు टोटल गेमिंग यहाँ पर कोशिश कर रही है जॉन्डी गेमिंग को रोकने के लिए। इवन तो यहाँ पर टोटल गेमिंग के पास एक अच्छा एडवांटेज है जरूर, लेकिन क्या यहाँ पर रोकने में सक्षम होंगे? देखिए जॉन्डी गेमिंग ऑलरेडी कुछ अच्छे किल्स यहाँ पर निकाल चुके हैं, उनके पास एक अच्छी पोजीशन भी यहाँ पर नजर आती हुई, लेकिन स्टिल उसके बावजूद यहाँ पर टीम्स के साथ డ్యామేజ్ అలా కొడుతున్నాడు కానీ ఒక్క నాక్ अगर అవ్వట్లేదు आप देखेंगे तो यहाँ पर गॉड से दूसरी तरफ అయ్యా రెండు స్క్వాడ్లు ఫైర్ చేస్తున్నాయి అబ్బాయిల మీద वो यहाँ पर नजर आ रहे हैं। सो एक के बाद एक ఇప్పుడు టీజీ మీద అటాక్ చేసినా కూడా థర్డ్ పార్టీలు చేసేస్తారు అయిపోయింది కస్టమ్ జాంటీ గేమింగ్ రెండు స్క్వాడ్లు ఫైర్ చేస్తున్నాయి నైట్ మేర్ ఎలిమినేట్ తీసుకుని ఇల్లు తీసుకుంటే అవుతుంది బట్ అలా ఒక మ్యాన్ ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు అయిపోయింది ఇద్దరే यहाँ पर मिल जाता है, लेकिन वहीं दूसरी तरफ अगर आप देखेंगे तो हमारे जो प्लेयर हैं వీళ్ళు టోటల్ గేమింగ్ స్టార్ట్ కి తప్పు చేశారు లెఫ్ట్ టెంట్ వైపు మూవ్ అవడం ట్రై చేస్తారు आगे की तरफ रश करने का चाहिए, कुणाल को डाउन किया जाएगा, किल यहाँ पे कंफर्म करी जाएगी। विंसेंट पीछे से सपोर्ट जरूर कर रहे थे, बट उसका कोई ज्यादा फायदा नहीं देखने को मिलने वाला है। इसको भी फिलहाल यहाँ पे डाउन कर दिया जाएगा। देखते ही టోటల్ గాడ్ లైక్ షూట్ రైట్ కి రొటేట్ అయిపోయింది जी हाँ, यहाँ पर అరే ఓపెన్ వచ్చే అవకాశం ఉంది నోబితా थर्ड पार्टी के भी चांसेस बहुत ఓపీ జానీ గేమింగ్ డౌన్ टोटल गेमिंग के लिए भी दिक्कत है अब जल्दी ही बढ़ने वाली है, क्योंकि ఓకే 1+ కూడా దగ్గరికి వస్తారు ఫైట్ అయితే 1+ వర్సెస్ టీజీ బయటకు వచ్చారు వెనకాల నుంచి ఇల్లు బాగుతుంది लग रही है क्रोनो की शील्ड ऑन करी जाएगी। సిఫీ ఏ టీం వేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది చాలా బెస్ట్ డ్యూరబిలిటీ పనిచేస్తుంది यहाँ पे डाउन है एंड इसी के साथ यहाँ पे डिलीट గాడ్ లైక్ కూడా వచ్చింది లాంచర్ ఉంది దగ్గర ఒక బుల్లెట్ लेगी जो की होने वाली है गॉड लाइक थर्ड पार्टी करने मॉन्स्टर తీసాడు చూడు बखूबी वहां पर एक अच्छा ఓపీ గాడ్ లైక్ జీజీ 1 సెకండ్ బూయా గాడ్ లైక్ ఒకటే డిలైట్ किया जाएगा एंड डिलीट 1v3 క్లచ్ కొట్టగలరు सिचुएशन निकल कर आती हुई टोटल गेमिंग के प्लेयर वही दूसरी तरफ गॉड लाइक ఓకే गाइस ఇవాళ 20 వాచింగ్ 20k వాచింగ్ गेम के अंदर गॉड लाइक लाइन ऐड చేయనా बूया अपने साथ लेकर और दिखाई देगी। जी हां, बहुत ही प्यारा बूया टीम बननी గైస్ బ్రో స్ప్లిట్ దిగుదాం బ్రో 2-2 ఆ లైన్ రివైవింగ్ బాగా చేస్తాడు ఫినిక్స్ వచ్చాడు ఓకే ఓకే డన్ వాచ్ పార్టీ రేపు మళ్ళీ వాచ్ పార్టీ చేద్దాం ఇప్పుడైతే గేమ్ ఉంది చూడు ఇప్పుడు క్లిక్ చేద్దాం లేదు వాచ్ పార్టీ డిలే పెట్టాలి కదా పెడతా ఇంకొకరు KV18 డాట్ అని పెట్టి ఇంకొకరు ఉంటే బాగుంటుంది ఓకే గైస్ ఇప్పుడు మంది ఆడదాం మన ఈ స్పోర్ట్స్ పీసీ స్పోర్ట్స్ సినాక్స్ కూడా PC నేను స్టీమ్ డిలే పెట్టాలి సో నేను ఎప్పుడు పెడతానంటే క్లాస్ ల్యాండింగ్ లో అవసరం లేదు యో బ్రో గాడ్ లైక్ మామూలుగా గాడ్ లైక్ అమ్మా ఈ స్పోర్ట్స్ లో మన తెలుగు స్పోర్ట్స్ ఉండవా? మన తెలుగులో కూడా ఉన్నారుగా బిగ్ యూట్యూబర్స్ అండ్ గుడ్ ప్లేయర్స్. మంచిగా ల్యాండింగ్ చెప్పి ఐడియల్ చేశాడు బట్ నేను వేసుకోవడం ప్లాన్ చెప్పాను ఆ స్కాడ్ కిందే ఉంది నాకు డౌట్ వస్తుంది సార్ ఎలా అవుతుంది M5 తీసుకున్నారా బాగా
అందరు తచ్చాను ఎవరు ఆస్కర్ ఏం వాడా ఆస్కర్ వాడరా ఏంటి మీరు ఒకడు కూడా? బ్రో నాకు సెన్నింగ్ ఆస్కర్ వచ్చా? అది రాదు వదిలే ఒలివే పెట్టుకున్నాం ఒలివే టచ్ ఉందా బ్రో కైసే పెట్టు బ్రో బ్రో షీల్డ్ పాయింట్స్ అన్న ఫాడ్ అన్న ఏదైనా పెట్టు బ్రో. సైని పెట్టు నువ్వు. బ్రో జైన్ పెట్టు, సినిక్ జైన్ పెట్టు బాబు. నేను డ్రాప్ పాయింట్ వరకు నీ స్ట్రీమ్ డేలో పెట్టను. వన్స్ ఇదంతా సెట్ అయ్యాక పెడతా. ఓకే Free Fire అమ్మమ్మ FPS అంటే ఎంత తమ్మోనా అవునా? FPS చచ్చిపోతాయి. బ్రో నేను ఫస్ట్ టైం వేయడం అబ్బాయి మోట బ్రో. నాకు వెనక నా ఫేస్ చూపించట్లేదు బ్రో. ఇది మళ్ళీ ఏమంటా ఇంపార్ట్ బ్రో నేను వెళ్ళిపోతా బ్యాక్. అరే మన డ్రాప్ పాయింట్ దిద్దాం రా. ప్లాంటేషన్ షిప్ యార్డ్ ఇది స్ప్లిట్ అందరం కలిసి కేరో ఎక్కడ వెళ్ళిపో మార్కెట్ గ్రూప్ నేమ్ చెప్తే మేము తీసుకునే వాళ్ళం గా బాయ్ బ్రో. నాకేం తెలుసు ఇంపోర్ట్ ఇంపోర్ట్ చెప్పాలి ఇప్పుడు. దేంట్లో ఎస్ఎల్ SM అంట. ఎస్ఎల్ స్మాల్. యా నేను దిగాల ఇంపోర్ట్ మార్క్ లో. నేను మాట్లాడతా 5 minutes బ్యాక్. అదే దిగండి డిస్టర్బ్ చేస్తారు. అది చేంజ్ చేస్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో. 90 seconds మీరు వెయిట్ చేయాలి. ఓకే నేను స్ట్రీమ్ డీలో పెడుతున్నా. ప్లీజ్ వెయిట్ నా కోసం. వాళ్ళు బ్రో గన్ ఎట్టుకొని గన్ మా పైన ఉన్నారు. గన్ తీసుకో త్వరగా గన్ తీసుకో కొట్టవచ్చు. మాకే ఫస్ట్ ల్యాండింగ్ బ్రో. దొరక యూఎంపీ దొరుకుతుంది బ్రో. నాకు దొరకదు అది. దొరికేసింది ఒక నాక్. నైస్. నేను ఒక నాక్ చేసాను. ఇంకొకటి ఎక్కడ ఉంటాడు చూడు. ఏం కొట్టుబడి బ్రో. దీనికి పైకి వచ్చారా బ్రో? నువ్వు మాట్లాడు బ్రో. డిస్కౌంట్ కన్నారా ఒక్కడే బ్రో. స్క్వాడ్ లో ఇంకొకటి ఉంటాడు బ్రో. వెతుకు వేరే పడరే బాగుంది కదా. రైట్ నుంచి పడుతుంది. అరే స్నైపర్ బ్రో. బతుకుతా వదిలే అంటారు. స్నైపర్ వెండింగ్ వచ్చారా? వస్తాను మీ దగ్గరికి. వస్తాను చూసుకో. ఇంపోర్ట్ నేను దగ్గరికి రాలేనా? కనపడ్డాడు వస్తున్నాడు. కొట్టు డ్యామేజ్ నీ దగ్గరికి వస్తుండవు. డ్యామేజ్ రా. ఆ సైడ్ ప్రెషర్ చేయి. రైట్ నుంచి పడుతుంది. ఫుల్ స్క్వాడ్ ఉంది వెనకాల సపోర్ట్. క్లియర్ చేసుకో. వెనకాల ఒక టోకన్ టచ్ చేసి స్క్వాడ్ అదే వెనకాల అదే వెనకాల కాదు. ఇంపోర్ట్ నేను వెనకాల విభావిస్తా. సర్లే అటే వెళ్ళొచ్చు. అరే త్వరగా ఇవ్వాలి. ఇక్కడ లేదు వెండింగ్ వరకు వచ్చాయి. బట్ నేను బతకాలి కదా. రైట్ లో టచ్ చేసి ఇంకోటి నాకు సేఫ్. కార్ ఎక్కేసి ఇంకొకరు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. టోకన్ టచ్ చేసుకో. నేను ఒకటి తెచ్చేస్తాను. స్క్రీన్కి వచ్చే గుల్జాయిలో ఎవడలేడు. ఏంది సూపర్ ఫస్ట్ తనకు కూడా ఇవ్వాలి కదా. సరే ఇచ్చేయలే. మీ దగ్గర వస్తున్నాం. వాడు పక్క లాంచ్ ప్యాడ్ వస్తారు. రెడీగా ఉండండి. అంటే చూడాలి టైం పడుతుంది. బట్ బ్రో ఇక్కడ ఏంటి బ్రో గ్రేవీ యార్డ్ దగ్గర ఏసీఐటీ తీసేయండి. దీంట్లో వెండింగ్ మిషన్ లో టోకన్ ల్యాండ్ ఉంది బ్రో. ఫస్ట్ నోట్ బ్రో అక్కడ టోకన్స్ వచ్చేస్తా. నేను ఉండిపోయి రోజులా వెండింగ్ మిషన్ దగ్గర నా దగ్గర ప్లీజ్ లాంగ్ రేంజ్ గన్ ఉంటే చాలు.
లోపల ఎస్కేస్. నాకు షార్ట్ గన్ కావాలి, ఒక షార్ట్ రేంజ్ కావాలి. బ్రో ఉన్నారు అక్కడ గ్రేవ్ యార్డ్ లో ఎవరైనా? లేదు లేదు ఎవరు లేరు. అంటే అది వేసా బ్రో ఆరోన్. వస్తుంది మన సైడ్ వస్తుండు బ్రో. ఎటు నీ సైడ్ అంటే బ్రో? ఇటే గ్రేవ్ యార్డ్ మన సైడ్ వస్తుంది మొత్తం స్క్వాడ్. బ్రో రివైవ్ వాళ్ళే కొట్టేసాను వాళ్ళు. గ్రేవ్ యార్డా? ఎక్కడ నుంచి వెళ్తున్నారు వాళ్ళు? చూడండి అటు సైడ్ నుంచి అబ్జర్వేటరీ అల్లో కేబ్రో ఇటుదా రైట్ లాంచ్ ప్యాడ్ ఉందా? అంటే మార్క్ చేసింది తాను. తెలుసు కాదు, ఇక్కడ ముందు లాంచ్ ప్యాడ్. లాంచ్ ప్యాడ్ అబ్జర్వేటరీ వెళ్ళిపోదాం, అక్కడ నుంచి లాంచ్ చేసుకుని హ్యాంగర్ వెళ్ళిపోదాం. No target in range. అరే నా లాంచ్ టెక్కర్ కూడా వెళ్ళదు మనం. పెండింగ్ లో ఏమైనా కావాలంటే కొంత టోకెన్ తెచ్చేస్తుంది. అక్కడ ఎందుకు మెరుస్తుంది? ఫుట్ వస్తుంది నీ కింద. ఇక్కడ కూడా మెరుస్తుంది. ఒకసారి ఆరునేవా నేను వేస్తున్నా లేదు. ఒకడు ఉన్నాడు అక్కడ మెరుస్తుంది జోన్ లో. ఇక్కడ ఉన్నాడు మా దగ్గర. ఓకే నువ్వు అక్కడే ఉండి వెళ్తా, నీ రైట్ సైడ్ నుంచి వెళ్తా. ఇక్కడ లోపలికి వచ్చాడు కార్నర్ లో. బయటకు తప్పిస్తాను. ఎటున్నాడు ఒకసారి ఆఫ్లైన్ ఆడు. స్నైపర్ ఉంది M24 M4 ఇక్కడ ఉంది. నెగటివ్ 100 ఉన్నాయి, నేను తీసేస్తా లాంచ్ ప్యాడ్. హీల్ అవి తీసాను, తీసుకోండి ఒకరు. బ్రో ఎటుంది బ్రో అక్కడ లోడ్ బాక్స్? Need money for items. కాటులో ఎవరు లేరు. ఇన్ఫో వద్దులే అప్పుడే. ఇక్కడ కొడదాం కాటు దగ్గర. ఎక్కడ బాక్స్ ఓపెన్ చేద్దామా? లెవెల్ 2 అవ్వదు కదా అప్పుడే. సేఫేనా? పర్లేదు పైకి వచ్చాయి, వేరే వరకు వచ్చాయి. చేసిన ఎలాగో మా సైడ్ రావడానికి ట్రై చేయాలి. ఆగండి విద్య దగ్గర నుంచి చూడండి. వేరే ఆగండి వంశీ. ఎక్కడ బ్రో? వేరే లే, ఇది కింద. ఇది లెవెల్ 2 అయింది. ఇంకో టోకెన్ ఓపెన్ చేయండి. స్క్వాడ్ బ్రో. అచ్చా లాంచ్ ప్యాడ్ ఏదైనా వేసుకొని వెళ్ళింటారు బ్రో. ఇక్కడ వాల్ చిప్ ఉంది. ఆగు సీనిక్ నువ్వు వచ్చావు. ఆగు బ్రో, పైన వెళ్తున్నాడు చూడు, ఓపెన్ లో ఎవడో కొండ మీద. రెడీ 1 2 3 4. ఫుల్ డామ్. రైట్ లైన్ కూడా సేమ్ బ్రో. రైట్ లైన్ కూడా వాడికి డ్యామేజ్. వాల్ హెడ్ చూడు, వాల్ హెడ్ చూడు. స్కై డ్రాగన్ ఉంటాయి. మాయమైతే కవర్ లోకి రండి. లాంచ్ ప్యాడ్ పెట్టుకుని రైట్ కి రా. టైం వేస్ట్ వద్దు. రైట్ కి లాంచ్ పెట్టుకుని త్వరగా ఎక్కడైనా హ్యాంగర్ సైడ్ ఫస్ట్ రైట్ కొంచెం దూరం వెళ్ళాక వెళ్దాం, లేదా వెహికల్ అన్నా ఇప్పుడు చూసుకుందాం. పెట్టే లాంచ్ పెట్టి ఫస్ట్ పెట్టేస్తున్నా అయితే ఇక్కడ పెట్టే. టవర్ ఉంది, టవర్ కి వేస్తానా? అరే చెట్టు అయిపోయింది అది సీన్. వెళ్ళిపో బాయ్ బ్రో. ముందు ఎనిమిది వెళ్తున్నాడు రా. స్క్వాడ్ ఫైట్ అవుతుంది బ్రో. ముందు ఫైట్ అవుతుందా చూడు. తీసుకో ఓపెన్ శక్తి వాళ్ళు కొట్టవచ్చు కదా మనని. మనం ఎక్కడన్నా రాయన్ కల్దారా బ్రో? నా దగ్గర ఇంకోటి వాళ్ళే నా కొట్టింది నిన్ను. సర్లే ఇంకోటి ఫైర్ చెక్ యూస్లెస్. నా దగ్గర ఉంది లాంచ్ ప్యాడ్, వెళ్దాం.
సేఫ్ సేఫ్ సేఫ్. లేదు ఇందాక ఇట్టే ఉన్నా బ్రో, నన్ను కొట్టాడు ఇట్టే ఉన్నప్పుడు. కానీ వాళ్ళు మూవ్ అవుతారు. పైకి వెళ్ళాలి. రే మీ సైడ్ వస్తున్నారు, నేను వెళ్ళిపోయి అనుకున్నారు వీళ్ళు. మీ సైడ్ కొంచెం హోల్డ్ చేయనా? కింద నుంచి వస్తున్నారు, చుట్టూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అరే నేను బ్రో రైట్ సైడ్ వెళ్ళిపో. ఓ పాయింట్ డ్రాప్ చేస్తున్నారు. గెలకు చాయ్ హీలర్ ఉంటే బాగున్నా. ఫ్యాక్టరీ చేస్తా. నన్ను ఏం చెప్తున్నారా, జోన్కి వెళ్ళాలి సార్. అయితే మెడిగన్ ఉందా ఎంబోట్ నీ దగ్గర? నేను హాస్పిటల్ అకౌంట్ ఫుల్ రైట్ రెడీ చేస్తున్నా. అరే వద్దురా స్క్వాడ్ బ్రో పంచే వాళ్ళని కెలికేసి వీళ్ళని కెలికి వాళ్ళిద్దరికి ఫైట్ చేసి నువ్వు పాడుతూ. నేను హీల్ చేసుకుంటున్నావు. ఒరే వంశీ నన్ను చూడు బ్రో. రైట్ నీ పని అయిపోయింది బ్రో. నువ్వు రైట్ హాస్పిటల్ సైడ్ వెళ్ళకు, అక్కడ స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ వరకు మనం సేఫ్ గా వెళ్ళాలి. ముందు స్టోన్ ఒకటి ఉంది కదా మూవ్, ఇలా రైట్ నుంచి మూవ్. పీక్ పైన కూడా ఉండొచ్చు. వెళ్ళండి బ్రో. నీకు క్వశ్చన్ చెప్పిన, మొత్తం స్క్వాడ్ లోని జోన్ లోనే ఉంది. మీరు జోన్కి వెళ్ళిపోతే మా దగ్గర పోయా కాదు, అట్లీస్ట్ పొజిషన్ అయినా తెస్తుంది. బ్రో పీక్ లెవెల్ లేకుంటే బ్రో కింద రిడ్జ్ ఉంటుంది కదా, రిడ్జ్ లోకి రా. ఎనిమి అబ్బా స్క్వాడ్ ఇది. బ్రో ఎక్కడ ఫైట్ స్క్వాడ్? నువ్వు చూపి పొజిషన్ ఒకసారి ఆగు, హీల్ చేసుకో పర్లేదు. పీక్ నుంచి వెళ్తున్నారు జోన్ లోకి. కాదు వెళ్ళి రివైవ్ చేయండి బ్రో. పొజిషన్ వాళ్ళకి చూపిదు కదా. సింక్ అవుతుంది ఆల్రెడీ వంశీ. ఏమనుకుంటున్నావు? బ్రో నాకు కింద అయ్యా చూడకూడదు, కిందకి దిగాలి నేను. అమ్మయ్య దిగాను. బ్రో నువ్వు దిగా. ఓకే హీల్ చేసుకోరండి మెడీలు. మ్యాక్స్ ఎవరు పెట్టాడు, ఇటుకెళ్ళి ఆరో వేస్తే మీ పని అయిపోయినా. అయ్యా ఫైట్ లో ఉన్నారు, మన వెనకాల నుంచి వెళ్ళి కొట్టచ్చు. సినిక్స్ Need money for items. చాలా కష్టమైన ఫైట్ జరుగుతుంది. ఏ టైం ఓన్లీ ఎడ్ కొడుతున్నాడు రైట్. బ్రో ఇడు ఒక్కడే ఉన్నట్టున్నాడు మన ముందు. బ్రో బాగా టాప్ 2 వచ్చింది చాలు. వాళ్ళు ఫైట్ లో ఉన్నప్పుడు వాళ్ళు వెనకాల స్లోగా మూవ్ అవుతుంది ఒకసారి కూడా. లాంచ్ ప్యాడ్ వెళ్ళిపోతున్నాడు, లాస్ట్ కొట్టేసాము. బ్రో రైట్ కిందకి వెళ్తారా లేదంటే వెయిట్ ఆడు బ్రో ఇక్కడ ఓపెన్ లో ప్యాడ్ చేస్తున్నారు. రా ఇట్రా ఫాస్ట్ గా. అప్పుడే కాదు రెడీ. వద్దు కాసింది, వద్దులే. డ్రోన్ ఉంది, జోన్ ఉంది, జోన్ లేదు. డ్రోన్ రైట్ కిందకి వెళ్తే చూస్తారు బ్రో. హీల్ చేసుకో. వాళ్ళు ఇల్లు పట్టుకున్నారు. లాంచ్ ప్యాడ్ అన్ని సార్ రైట్ 5 మినిట్స్. అబ్బా వాడు జస్ట్ హీల్. జోన్ ఇక్కడ వచ్చింది. అరే బ్రో మనం చూపించేసి అనుకుంటా బ్రో. కాదు ఫెన్స్ వద్దు, ఇక్కడే చెట్ల దగ్గర వెళ్ళాలి. ముందు చెట్ల దగ్గర వెళ్ళిపోతే కూడా అయిపోతుంది. చూస్తారు బ్రో వెళ్తే. కొట్టకరా బ్రో. చూపి యాంగిల్ చూపి వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోండి. వాళ్ళు వేసుకుంటారు కొంచెం ఎడిట్ చేయాలి. నా దగ్గర 4 ఇండల్స్ ఉన్నాయి, అయిపోయినాయి కూడా. వాళ్ళు జోన్ అటెండ్ కూడా చాలా సేపు హోల్డ్ చేస్తారు బ్రో. మీరు ఎప్పుడు వెళ్ళాలి జోన్ గట్టి పడుతుంది. 10 సెకండ్స్ అవుతుంది బ్రో. చూస్తారు ఫినిక్స్ బ్రో అటు వెళ్తే ఏంటి. అయ్యా లెఫ్ట్ కింద స్క్వాడ్ బ్రో. ఫెన్స్ రా బ్రో. చూసాడు ఏ బాల్ బ్రో. చూడలేదు బ్రో. చూసాడు బే. అరే లెఫ్ట్ రైట్ పడిపోయింది. మనోలే బ్రో పొజిషన్ తీసుకుంటాను కానీ ఒక్కడే ఉన్నాడు టీమ్ బన్నీ ప్లేస్. ఓకే ఉల్ఫ్రా ఉంటే బాగు. అరే అందరు అబ్రో ఆల్ పాయింట్స్ కొట్టాలి బ్రో.
ఇంకా డ్యామేజ్ పడింది, ఎదురు వెళ్తారేమో. ఒకడు వెళ్ళిపోతున్నాడు, హోల్డ్ చేస్తున్నాడు. వాళ్ళు కింద నుంచి లేదు, ఇంకంతా ఓపెన్ కదా అది. రష్ ఇదిగో తిను శివాన్ వదిలేసి వికెట్ పెట్టేశాడు కేవ్. విరాట్ XIS. Monster truck. Position నైస్. నేరుగా వస్తాడు, అవ్వదు. నైస్. అరే టాప్ 8 10 points. ఈసారి పోయే కొట్టదాం మనం. స్నైపర్ బాగా చేశాడు బ్రో. సారీ ఇక్కడ రెండు స్క్వాడ్ దిగారా ఒకటే. వాళ్ళు తీసుకున్నా కూడా అయిపోయి వచ్చేసాడు. కాదుకే బ్రో, ఇప్పుడు నేను అయిపోయాక నువ్వు అదే లాంచ్ పెడితే వచ్చావు లేదా ఇంకోటి వేసావా? అదే లాంచ్ ప్యాడ్. నువ్వెందుకు లాంగ్ పెట్టలే బ్రో? లాంగ్ కంగారులో అయిపోయింది బ్రో ఎంత. ఎందుకంటే ఆల్రెడీ కొడుతున్నారు, ఇంకో పక్క వాల్స్ లేవు. నేను 2 వాల్ వేసాను. ఎంబోట్ ఏమన్నారు అప్పుడు? ఎంబోట్ అన్న ఫైట్ తీస్తున్నాడు ఏందో జోన్ లో, నాకు అర్థం కాదు. మీరు వెళ్తున్నారు కానీ ఎటు కొడితే మీకు ఇంకా అడ్వాంటేజ్ అని నేను ఇక్కడ కొడుతున్నాను. నేను రైట్కి వెళ్ళిపోతాను లాస్ట్ టైం. నిన్ను వదిలేసి మమ్మల్ని ఫైర్ చేశారు. ఈ బీస్ట్ అని పెట్టు కూడా బాగుంటుంది బ్రో, రివ్ అవ్వడానికి. దూరంగా బాల్స్ వేయచ్చు. లైన్స్ వాళ్ళు పెట్టిన వీడియోలో ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ బ్రో కామెంట్ దున్నూరు me watching you from your prime easy 1/4 bro. Prime KVT is back. Telugu snapper jod. ఆ పాప ఛానల్ నేమ్ చెప్పయ్యా అంట. చెప్పాగా బ్రో. నైస్ ఎడిటింగ్ అన్న. థ్యాంక్ యూ అజయ్. ఏదో thumbnail లో ఏంటి అలా ఉన్నా? thumbnail లోనా మదార వచ్చి ట్రాన్స్ నో కాంపిటీషన్ ఇన్ స్నాపర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Free spawn awaits. ఏం బోట్ నాకన్నా వాడతాడు బ్రో స్నాపర్. అవంతా అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ దిగాలి? ల్యాండ్ పండుగ వచ్చాడు, డిఫెండ్ పెట్టాడు. ఇంకా రప్ప బ్రో. ఏడబ్ల్యూఎం వీడియోలు పెడదాం. ప్రతి స్ట్రీమర్ దాంట్లోకి వెళ్ళి మన స్టాంప్ పడాలి బ్రో. పే స్క్రీమ్స్ రికార్డ్ చేసావు ఒకటే పెట్టు బ్రో. హైలైట్స్ కొత్త వీడియో పెట్టాడు.
ఎలా ఉంది పండు? Go, let's go. Head to the vending machine. Head to the vending machine. Roger. Revival point. Head there. అటెందుకురా? Zipline here. Head to the vending machine. Zipline here. Head to the vending machine. బ్రో ఏం ఏంది మీరు ఫాలో అరే Roger. వద్దా మనం మార్చేసింది ఎక్కడ నువ్వు చెప్తుంది ఎక్కడ క్రాస్ అన్నావుగా నోటిలా నేను తేలంగా క్రాస్ అవుతున్నాను నేను మార్క్ చేశాను అంటే మార్క్ మేము చేసాం లే బ్రో. ఇప్పుడు ఎనిమి వస్తున్నాడు గాల్లో ఉన్నాడు సరే డాగ్స్ దిగండి ఇక్కడ గన్స్ ఎత్తుకోండి బ్రో. నలుగురు ఉన్నారు నా ముందరే. అరే మీరు స్ప్లిట్ కొట్టండి అయ్యా, కొంచెం బతుకుతాం ఎవరో ఒకరు. ఓకే మన ఎదురుగానే కే బ్రో ఫాస్ట్ వెళ్ళి గన్స్ తీసుకుందాం. చేసిందే లాంగ్ ల్యాండింగ్, నేను సరిగ్గా వినబడలే, నేను ఫాలో పడుతున్నారు. ఇప్పుడు ఉండకూడదు. నా రైటా? ఓకే నా రైట్ హౌస్ లో కదా, బాక్స్ ఓపెన్ చేద్దాం ఇద్దరం. వాడు వస్తాడు బ్రో, ఇట్టే వస్తాడు వాడు లోటు కోసం ప్రకృతిగా. బాక్స్ అయినా పైన వాళ్ళకి తెలిసిపోతుంది కానీ. ఈసీఏటీ బ్రో చూసుకోండి వాళ్ళు ఉంది బ్రో. కమన్ సినాక్స్ బ్రో, నువ్వు తప్పించుకో బ్రో. మీ సైడ్ వస్తాడు రా లూట్ చేయడానికి. ఎందరు ఉన్నారు? కూర్చో బ్రో, కూర్చో కూర్చో. ఫైనాన్స్ వాళ్ళ టీమ్ సపోర్ట్ రావచ్చు. వాడు ఫస్ట్ మనం ఉన్నాం లేదో కూడా తెలియదు బ్రో. వాడికి ఎందుకు తెలియదు? దూకడా అది తెలియదు జంప్ చేసినప్పుడు. దాన్ని తీద్దాం ఇద్దరం కలిసి వెళ్ళి. ఒకసారి చూడాలి ఎక్కడ ఉన్నాడు ఎగ్జాక్ట్. రైట్ డైరెక్షన్ ఎదురు. ఓకే వద్దు అది వాల్ వేస్తే ఒక వాల్ వేయచ్చు. అడుగు నాకు 94 హలో దా బ్రో నువ్వు వాటర్ తాడాలంటే ఫస్ట్ బాక్స్ లో ఓపెన్ చేయాలి. క్యాంప్ సెట్ వేసుకున్నాను నేను వేసా ఆగు. ఓ 0 దా నేను దాడతా ఆగు. పైన డాక్ లో లూట్ చేసుకుని వచ్చాయి. నేను ఫైనల్ ఉన్నాయి, నేను రివైవ్ వెళ్ళిపోతా ఫస్ట్. అరే సినిక్స్ 600 ఇవ్వదా? వీళ్ళ దగ్గర ఎవరు లేదు, వీళ్ళ దగ్గర కేవలం నేను ఈ సైడ్ దిగుతా. నువ్వు పని చేయి, నువ్వు టోకన్ సెర్చ్ చేస్తూ కిల్ ట్రై చేయి. ఫినిక్స్ ఎవరైనా దగ్గరకు వస్తాను. రైట్ అండ్ బ్రో ఇంకా ఇవ్వలేదా? నువ్వు ఇస్తున్నావు కదా, నేను పక్కనే దిగుతా. జోన్ ఇక్కడే వచ్చిందా అందుకే బ్రో. మార్బల్ లోనే జోన్ వస్తుంది 100%. మార్బల్ లో జోన్ వస్తుంది పక్కా. ఇక్కడే ఇక్కడే వచ్చింది నిజమే బాట్. బ్రో ఎనిమీస్ బ్రో స్క్వాడ్ బ్యాక్ నువ్వు హ్యాండిల్ చేయి, నేను బ్యాక్ ఆఫ్ అవుతా. నేను రానా వద్దు స్క్వాడ్ అంట. వెళ్ళట్లేదులే నేను. ఒక నాకు నైస్ ఇద్దరు ఇంకా ముగ్గురే ఉన్నారు బ్రో. నా సైడ్ ఇప్పుడు ఇంకొక నాకు ఒక నా సైడ్ ఒకడే అనుకుంటా. అయితే రివైవ్ చేశాడులే బాల్ వెనకాల. బ్రో 1v1 వంశీ. అరే మీరు దిగితే మౌంటూర్ సైడ్ వెళ్ళిపోతారా? అటు సైడ్ నుంచి నా సైడ్ వచ్చేయండి. బ్రో ఇట్ ఏం పర్లేదులే కానీ 0 మిడ్ హౌస్ లో లేదు. ఫాస్ట్ టోకెన్ టచ్ చేసి ఆర్సనల్ కొనేయాలి. నువ్వు ఏం పోటీ అక్కడ నుంచి ట్రై చేయి. ట్రై అంటే కిల్ ట్రై చేస్తా. బ్రో కీ కొనే బ్రో. వంశీ నువ్వు వెనక్కి వెళ్ళు. అరే 0 టోకన్స్ కేవి బ్రో. ఓకే అయితే రా. ముందు చెప్పాలి కదా బ్రో. టోకెన్స్ అంటే ఉన్నాయి అనుకున్నాను. నా దగ్గర 800 ఉన్నాయి, మీ ఇద్దరు రివైవ్ చేస్తా.
పైన స్కై లాడ్జ్ నుంచి రావచ్చు వంశీ, ఇది రిస్కీ ప్లేస్ ఎప్పుడు ఫాజ్. రైట్ కార్నర్ లో టోకెన్ టచ్ ఎనిమి. ఓ చెప్పాను కదా పైన స్కై లాడ్జ్. అరే సీనిక్స్ లో నువ్వు ఎందుకు వచ్చావు బ్రో ఇట్లా లూట్ చేయడానికి? నేను తన్నే వెనక్కి వెళ్ళమన్నాను. డీలేచారా ఎంతైతే ఫైట్ వచ్చునమ్మా రైట్ అంటే తెలుసు సీనిక్స్ ఏ బయట ఇంకేం బోట్ రివైట్ చేస్తాను దాన్ని ఇప్పుడు నా సైడ్ బోట్ రాలేదు అంటారు. కాదు రివైట్ చాక కాయిన్స్ వచ్చే మళ్ళీ రివైట్ చేసుకోండి. ఎన్ని సెకండ్స్ ఉంది? 58 సెకండ్స్ ఉంది బ్రో. ఒకటి కాయిన్ బ్రో, కే బ్రో కార్డ్ దగ్గర కాయిన్ ఉంటుంది తీసుకో. అరే ఎనిమిరా నా పైన ఎనిమిస్ గైస్ సూపర్ ఎవరికి ఇచ్చిన నా సైడ్ రాకండి, మీరు మార్చేస్తా అక్కడ వెళ్ళిపోండి. ఎక్కడ బ్రో కనపడట్లేదు బ్రో. వీడియో బాగానే ఉంది కానీ మాదర ఎంటింగ్ బ్రో నేను వాడు వెనకాల దిగా ఇటు నుంచి పైకి వెళ్ళి మాదర వరకు ఎంట్రీ ఇవ్వలే కదా బ్రో, అప్పుడు పెట్టేసా అర్థం కాదా? అనిమే ఇంకా మాదర కంప్లీట్ చేయలేదు కదా. అవును చేయలేదు, బండిల్ ఉంది చేశాను, స్టోరీ ఏం తెలీదు. అయ్యా నేనేం చేసా బ్రో, ఇటు నా మీద కొడుతున్నాడు. ఓ స్క్వాడ్ ఇది అమ్మ ఉబిట బండ్లు వేసి ఆడుతున్నావా? తోలు ఉంది బ్రో. స్మూత్ లో పెట్టాను అబ్బా, వెనకాల ఏయో కాయలు వస్తున్నాయి మొత్తం బండిల్ చుట్టూరు. బ్రో తీసే బ్రో హెవీ బండిల్. అరే వాడి క్యారెక్టర్ ఆ టైమ్ లో చూడడానికి ఎలా ఇస్తా కాంటాక్ట్ చేయాలి. ఓకే నైస్. ఎవరికి ఇవ్వాలి? ఎవరోడికి? నేనైతే ఫుడ్ తింటున్నా, ఇచ్చినా పర్లేదు. ఏం బోర్డుకి ఇక్కడే దిగు నా దగ్గర స్పాట్ మొత్తం బ్రో. ఏది బ్రో మన రివైజ్కుంటేనే కూర్చున్నాం, వాళ్ళకి కిల్స్ ఇస్తున్నాం. ఏంటిది బ్రో గేమ్ సౌండ్స్ అండి అంత ఎక్కువ వస్తున్నాయి. ఓ షెట్ బాగానే గుర్తు చేస్తావు. నేను బ్లూ స్టాక్స్ అదే డెస్క్టాప్ మోడ్ లో పెట్టా ఇందాక, అది చేసా కదా. ఇంకా లోటేం లేదు, అర్సనల్ దొరకాలేమంట మనకి ఇంకా అంతే. ఈ లోతుతో కొట్టాలి బ్రో అందరిని. ఇంకా ఏం కాయిన్స్ ఇస్తున్నా మొత్తం స్క్వాడ్ 40 మెంబర్స్ ఏంట్రా పాయింట్స్ లేకపోతుంది. ఏం బాటిల్ లెక్క అక్కడ పాయింట్స్ ఉంటాయి కదా, డిప్లైన్ ఉంటది మరి వెళ్ళొచ్చు. 0 కదా వెళ్దా ఏం బోట్ బాగుంటది. ఎవరు ఇద్దరు వెళ్ళడం బెస్ట్. అయ్యా క్యాంప్ చేస్తున్నాడు రా సరే అయిపోయిందిలే. ఎవరో కాదు అది చూసుకోండి, వీళ్ళే నన్ను కొట్టారు. వీళ్ళు లంబర్ మిల్ లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? పడుకో షార్ట్ ఎంత M519 UMP డిలే ఎంత పెట్టావు? డిలే 90 సెకండ్స్. ఎంత క్యాంప్ చేస్తే తెలుస్తా బయటకు రావడానికి వస్తుంది. అంటే స్క్వాడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు. హూ ఈస్ కృష్ణ? వంశీ గేమింగ్. వంశీ రాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నా? బాగున్నా బ్రో వంశీ. బ్రో ఫస్ట్ నేను ఏమనుకుంటాను తెలుసా, ఏంటి ఎవరైతే కృష్ణ అనుకుని సీరియస్ గా వచ్చా తర్వాత అర్థమైంది. గెస్సే అన్నాడు. నాకు అర్థం కాలే, నేను ఇలా గెస్ చేస్తా అని చెప్పి ఆలోచిస్తున్నా ఎవరా అని. తర్వాత చూస్తే ఒక్కడే కూర్చున్నాడు, వంశీ అని అడిగా. ఇక్కడే కూర్చున్నాడు వీసీలో. గ్రీన్ సింబల్ వెలిగింటది కనిపించడం.
కొత్త స్కిల్స్ వాడుతున్నా బ్రో నేను ఇవ్వ ఏటి బ్రో నాకు బాగాలేదేమో బ్రో. రష్ పూర్తి రష్ పెట్టేయాలి ఏమంటే ఏం సపోర్ట్ ఉండాలి శివానా బ్రో. ఎవరైనా సపోర్టర్ లా మారిపోతారు ఇప్పుడు. కృష్ణ ఇస్ కృష్ణ. సరే కానీ నెక్స్ట్ ఎవడైనా నాకు ఇది స్కిల్ పంపియండి ఇక. ఇంకా నీ బాట్ అకౌంట్లేనా? జోన్ చూడ ఎక్కడ వస్తున్నా చెప్పాక అక్కడ వస్తాను. వెండింగ్ లోకి వచ్చింది. వస్తా నీ స్ట్రీమ్ లో కిరీటం నాకే వచ్చింది. ఎందుకో తెలీదు నాకు హెడ్లు బాగా పడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ పోయిందా? పోయింది. మ్యాచ్ పోయిందా? ఫస్ట్ మ్యాచ్ కిల్స్ వచ్చాయి. ఒకసారి చెప్తా. 2 మ్యాచ్లు కలిపి 2 పాయింట్స్ ఉంటాయా? 5, 6 ఎన్నో పొజిషన్ టాప్ 8. ఒకసారి ఆవు బ్రో. అవును బ్రో, టాప్ 8 వస్తే ఎన్ని పాయింట్స్? ఇంకా 6 మీరే ఎంచుకోండి. థర్డ్కి 9, 4, 8, 7, 6, 5. సరే కానీ నా మ్యాచ్ ఉంది కాదు. కేబ్రో నువ్వు బ్యాక్ వచ్చినా ఒక క్యారెక్టర్ పంపివా? ఏం పంపించాలి? నాకు టోకెన్ లేవు. పంపించండి ఎవడైనా. బ్రో ఏం పంపించాలి బ్రో? బ్రో నీకు గిఫ్ట్ పంపిస్తే నాకేంటి? వదిలేదు. కేబ్రో లైవ్ లో లేదా మంచి మాట్లాడుతున్నా. వదిలే, ఏం లేదు. షునోబి అతుక్కు నేను. అరే ఏమంటున్నాడు రా? లేదా అన్నాడు రా ఇటాచి షునోబి అతుక్కున్నాడు ఏదో. నాకు అర్థం కాలేదు ఈవెంట్ లో. ఈవెంట్ లోబితో ఇది అమ్మ ఏంది బ్రో? కే బ్రో అన్ని ఒకసారి ఇస్తాడు. అన్ని ఒకసారి అంటే నరుటో అది అకట్సుకి గ్యాంగ్ కదా. లీవ్ విలేజ్ వర్సెస్ అకట్సుకి. అత్తరు పట్టుకెళ్తున్నాడు అయితే. నెక్స్ట్ ఇవన్నీ కాదు కానీ నెక్స్ట్ ఒక బండిల్ వస్తుంది, బన్నీ బండిల్. నేను ఆల్రెడీ చూసాను అది ఎలా ఉందో, వాడాను కూడా. గెలాక్సీ బన్నీ సూపర్ ఉంది అది. వచ్చిన అన్ని బండిల్లోని ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. నాకు గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? ఏం గిఫ్ట్ రా? ఏం గిఫ్ట్? అది క్యారెక్టర్ ఏమైనా కావాలా? బండల్. ఏం బండిల్ అది? ఇది స్టోర్ లో ఉంటుంది. క్యాప్ పెట్టుకో. మంచి బండిల్ వేజరాని పంపుతా. చచ్చిపోయారా లిటిల్ వాళ్ళు? బండల్ బండల్ కన్నా షర్ట్ కూడా పర్లే. ఓడి అమ్మ, రోగంతో ఒక్కడు కొట్టాడు కదా ఇద్దరిని. నువ్వు ఏది నేను ఈ బ్యాచ్ లో వచ్చిన ఏదైనా సరే నువ్వు గెలుచుకోవాలి. ఓకే, ఛాలెంజ్ పెడదాం. పెట్టు బ్రో. ఇవ్వవేలు అంతా ఉంటాయి కదా, నాకు ఇచ్చా బండల్ బ్రో. పెట్టు కొట్టినోడికి అలా ఉంది. అంతే అంతే బ్రో, అది పెట్టు. అంతే. ఎవడు కొట్టపోయినా ఎవడు టాప్ లో ఉంటాడు. ఇదేలా ఉంది. కాంపిటీషన్ క్రియేట్ చేద్దాం అంతే. సిక్కు ఉండాలి బ్రో. నేను ఆడతా కాబట్టి 1 అన్నా. 2 kills నాయే. సిగ్గుండాలి మీకు. ఇది కరెక్ట్ ఉండాలి.
లాస్ట్ మ్యాచ్ ఏంటో 0 కిల్ 4 కిల్స్ కొట్టారు. ఈ మ్యాచ్ మాట్లాడు. లాస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్. అంతే. ఇది పాస్ట్. 241 అంటే ఏదో ఒక డైలాగ్ ఎనిమిది కొత్తది చంపాలి. కొత్తది ఏదో డైలాగ్ ఫేమస్ అవుతుంది నరుటోది పెట్టి. ఫీనిక్స్ బ్రో ప్లేయర్ వచ్చాడు చెప్పాను. డోంట్ ఫోకస్ ఇన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ కెరియర్ అని ఏదో సిగ్మా తెలుసు అది. అది ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ట్రెండింగ్. డోంట్ యాడ్ చేసా పండుగ. డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ కెరియర్ అని ఒక టోన్ లో ఉంటది, వాయిస్ టోన్ లో. అదే హైలైట్ ఉంది అది. పండు వస్తావా? స్టార్ట్ చేయించుకుంటావా? పండు బ్రో అరే రూమా ఒరే ఓకే నేను మ్యాచ్ చూసేస్తా ఇవి అవ్వలేదు అనుకుంటా. అరే ఇప్పుడు వచ్చేదా మంచి మాటలు పండు, మంచి మాటలు. ఏమైంది? ఏం స్కిల్ కావాలి అన్ని లుకెటా పెట్టు, షీల్డ్ పాయింట్స్ పెట్టు. ఏంది మళ్ళీ మారేందుకు వచ్చింది? రషర్వి నువ్వు బ్రో. అలాగే కాస్త నేను అప్పుడప్పుడు ఏసీఐటీని తీస్తా. ఓకే ఏసీఐటీకి అయితే పెట్టుకోపాలి, దుబ్బేం లేదు. గెట్ బెటర్ అండ్ గెట్ బ్యాక్ యువర్ అమేజింగ్ సెల్ఫ్ సూన్. ఓకే అక్క సుక్కీ గ్యాంగ్ అక్కడ అది అకాట్స్కి అనుకుంటా బ్రో. నేను ఏదైనా పిలుస్తాను నోడికి ఏదో వస్తే. లేదు అదే ఏంటి అది చెప్పు నాకు బ్రో. నేను నరుటో చూడలేదు బ్రో, అక్కడ వరకు రాలేదు. మనం అంతా నరుటో అక్కడ్చుకే అంటే ఎవరైనా అడుగుతాడు ఫస్ట్ ఈవెంట్ వచ్చినప్పుడు, నువ్వు చూసుంటే ఏం బ్రో అలాగే అడుగుంటావు. ఇప్పుడు ఒకసారి నీకన్నా ప్రొనౌన్స్ వచ్చా? ఎవరొక్కసారిగా ప్రొనౌన్స్ చేయండి అది. అక్కడ్చుకి అక్కడ్ వద్దులే బ్రో, ట్రై చేయండి. నేను అక్కడ్చుకి చూస్తే గుర్తుండిపోద్ది తెలుసా నువ్వు. కానీ చూస్తే ఫస్ట్ లో అక్కులుకి నేను ఎదుదాని వాడిని. అక్కులుకి చాలా పేర్లు ఎట్టి ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. నువ్వు ఏదైనా పిల్లు బ్యాక్ వెళ్ళిపోతాను సింపుల్. ఏ డబ్బులు సుమన్ చేయనా ఇంబర్ట్ ఒక్కసారి సుమన్ చేస్తా. సుమన్ కాదు ఎవరు అనుకున్నాను. ఎవరు సుమన్ ఎవరు కొత్త ప్లేయర్ అనుకుంటున్నా నేను. సమ్మున్ చేయనా? సమన్ మీరు నన్ను రెచ్చగొడుతున్నారు, చేసి తప్పుతా. వద్దురా కకాషి గడిరా ఇది తిట్టుకుంటున్నాను ఫుల్. ఇందులో ఎంతమంది లో ఎండ్ పీసీలు ఉన్నాయి అందరూ తిట్టుకుంటారు. వీడు మొదలెట్టాడు రా బాబు అని. ఇక్కడ లేదా మీరే తెచ్చారు. ఓకే నాకు ఫ్లాగ్ ఇచ్చారంటే మ్యాచ్ విన్. ఎన్న కొట్టేసాడు చూడు. కంట్రోల్ చేసుకుంటున్నావు కదా కేవి బ్రో. ఏంది బ్రో? అయ్యా సిజ్జు నువ్వు ఉన్నావా? బ్లూ మార్క్ లేదు, నా దారి రహదారి. కొడతా నేను, నా దారి వెనక దారి. అరే నేనేంటి బ్రో అటు గన్ దగ్గర దిగట్లేదు, అటు ఓపెన్ దిగట్లేదు. నాకు డ్యామేజ్ ఎలా పడింది? సౌండ్ వచ్చింది. వెళ్ళాను ఎందుకు అందరికి? నువ్వు ఎందుకు హాట్ స్పాట్ సెలెక్ట్ చేసుకుంటావు? అందరూ మైండ్ సెట్ నీది ఒకటే ఉంటది, పొడి బొర్రలు వేసుకుని. ఇప్పుడు నీదైతే ఏదైతే ఓల్డ్ హ్యాంప్టన్ అని మ్యాచ్ అవుతుందో వాళ్ళది ఓల్డ్ హ్యాంప్టన్ అని ఎందుకు మ్యాచ్ అవుతుంది? ఒకటి కాదు అక్కడ 4 స్పాట్లు. ఓపెన్ లో రా లెఫ్ట్ ఒకడే ఉన్నాడు రా. నువ్వు వెనక్కి ఇక్కడ అసలు ఇక్కడ ఉండక బ్రో, అలా పడుకో అంతే. నేనైతే స్పాట్ లో చాలా మంది వస్తారు బ్రో. ట్రై చేయి బాబు నువ్వు సేఫ్. నేను మేజ్ లో R1 వేసేవారు కాదు. అమ్మ బాబు ఫౌండేషన్ చూడు. ఫౌండేషన్ మీ గుండె బతకాలంటావా? జోన్ వచ్చినా ఛాలెంజ్. నువ్వు బతుకుంటే
మా గుండెలో బతికితే అంతే. మా బతకాలంటే నువ్వు బతకాలి. బ్రో అవసరమా కొత్త కొత్త వద్దులే వద్దు ట్రై చేశాను, నువ్వు ఒకసారి ట్రై చేస్తాం, రెండోసారి ట్రై చేస్తాం, మూడోసారి మూసుకుని వెళ్తాం. నన్ను చూడండి. నేను చూడాలా? ఓ బ్రో గ్రాబ్లింగ్ దొరికింది. 40 కొట్టిందా? నువ్వు వెళ్ళి మీద 40 కొడతానని మాత్రం చెప్పుకో ప్లీజ్. చెప్పండి బ్రో. నువ్వు కానీ కొట్టావంటే నేను అదే ఇక్కడ దిగు 2 టోకెన్లు టచ్ చేసేద్దాం ఫాస్ట్ గా. 14 అన్నాడు రా. లేదు బ్రో నా ఇన్స్టాంట్ రిప్లై కూడా కాదు, పైన ఒక కాంపౌండ్ అది ప్లాట్ఫామ్ మీద ఎక్కొచ్చు. అదే అక్కడ అరే లిటిల్ దగ్గర అక్కడ ఉంది రే ఓల్డ్ హాంప్టన్ లో. అవునా? నాకు వీసీలో ఎవరు అబ్బా ఎనిమి అబ్బా సాయిరామ్ సాయిరామ్ ఎక్కడ బాస్? ఫౌండేషన్ పైన అప్పుడే వెండింగ్ సైడ్ వెళ్తున్నాడు. నేను పారిపోతున్నా. బాయ్ బాయ్. నాకు వెళ్ళి రివైవ్ ఇచ్చి నేను వెళ్ళిపోతా బాబు. నీకు తన్ను, నువ్వు చచ్చిపోతావు అర్థమైపోయింది. గెనుకొను పాకెట్ లో గెనుకొను కొను. ఇప్పుడు అక్కడ వస్తే మూతి మీద మింగుతాడు. వెళ్ళిపోరు ఇచ్చి బాబు. నీకు తన్నం బాబు, నువ్వు బతకపోతే నేను ఇస్తా రివైవ్, నువ్వు దాక్కునుండు. ఇటు దొరికేస్తాడు. గెనకోలేదు ఇటు దగ్గర. అర్థం చేసుకో. ఇంకా అది అబ్బా ఏంది బ్రో, R1 వేసినప్పుడు ఎవరు లేడు ఇక్కడ. పడుకొని పోతా చూస్తా బ్రో. రైట్ నన్ను ఆల్రెడీ ఇంతకు ముందు అదే బ్రో. అదే ఇది బ్రో. సూపర్ ఇస్తానా ఏదో చేసాయి బ్రో. అయితే నేను చావను, నాకు రివైవ్ అవ్వను బ్రో. ఇక్కడ ఉన్నా నువ్వు చావకు, నువ్వు అక్కడే ఉండు. నాకు టోకెన్ల బొక్క ఏంటి? ఇద్దరు పండు. అరే బ్రో సీన్ స్టాప్ అవుతుంది బ్రో నా దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేప్పుడే దిగాడు నా దగ్గర. ఇక్కడే ఇంకోడు వస్తున్నాడు చూడు. సామాలు టీం బైప్ ఎవరిది ఇది? అరే ఏర్రా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పదా కాయిన్లు బొక్కడిపోయాయి బ్రో. 1400 అనుకుంటా. నువ్వు ఇవి మరీ బాగుంది. నేను ఇంకా 3 కాల్తే నీకు ఏమన్నా కావాలా? డబ్బులు ఉన్నాయిగా. 900 పెట్టుకున్నాడు ఏం బోటు. అరే ఇది పెరికెట్ వదిలేసా బ్రో. నా గురించి అస్సలు మాట్లాడకు బికాజ్ ఐ వాంట్ గన్ అండ్ ammo. You thinking you are man? మ్యాన్ ఫీల్ అవుతున్నావు? నాకు ఏ ఏమో కావాలి కమాండ్ పోస్ట్ కాదు, ఇక్కడికి వెళ్ళి మీదకి కేసీట్లతో కొట్టుకుందాం అని చెప్పింది. నేను ఇక్కడికి ఫౌండేషన్ లో ఉన్నారు. అక్కడ డ్రాప్ పడుతుంది, అది లూట్ చేసే కదా. ఫౌండేషన్ కింద నేను లాంచ్ ప్యాడ్ వేసుకుని పైకి వెళ్ళండి. నువ్వు ఎక్కడ ఉన్నావు రా? అటు ఎందుకు ఉన్నావు? ఫౌండేషన్ కింద ఎక్కడ మీరా? వెనక్కి తీసుకురా. నాకాడు మీరు రోప్ ఎక్కరండి ఫాస్ట్ గా. ఒకడే నాకాడు కూడా ఏమో ఇడు ముంచేస్తాడు మన పక్క. ఇడు మాట విని రోప్ ఎక్కేస్తానా నేను? ఎక్కువ నువ్వు పర్లే. నా మాట విన్నామంటే నువ్వు చావు. అదే చావు. ఫాస్ట్ వెళ్ళు. సైడ్ యాంగిల్ తీసుకున్నా నేను. లాంగ్ నుంచా? ఎక్కడి నుంచి బ్రో? బ్రేక్ అయిపోతున్నాయి బ్రో. ప్లీజ్ దేవుడు దేవుడా మీన్స్ గోడ్. నాకు కొంచెం కవర్ కావాలి. ఈ బొక్కలో దాకున్నా. ఇక్కడ స్నైపర్ ఏం బోట్ రైట్ లో. ఇక్కడ 2 ఏడబ్ల్యూలు రా. సర్లే ఎందుకు అంతలా అరుస్తావు? ఓకే బ్రో. ఇప్పుడు నాదే షీల్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పుకోండి. బ్రో వచ్చేసావా? ఎక్కడ? ఏసీటీ కావాలా ఎవరికన్నా? నేను ఓపెన్ లో నేను వస్తాను. పైకి రోప్ చెక్కేస్తే అయిపోద్ది కదా. నేను తీసేసారా ఏసీటీ? జోన్ లోకి అప్పుడే వెళ్దాం. వద్దు లేడీ డ్రాప్ ఇప్పుడే 200 ఉన్నాయి టోకెన్లు. ఎవరెవరి దగ్గర ఉన్నాయి? తీయండి అందరూ. ఇక్కడ 200 వదిలా.
ఇక్కడ 800 వదిలా చూడు, ఇక్కడ 800 వదిలా. అంతా నేనే తీసుకున్నది. ఇక్కడ ఇక్కడ ఒరే ఏంటి ఎంత థ్యాంక్ యూ రా బ్రో తీయండి బ్రో ఒకటి ఎవరో ఒకరు. ఏసీటీ వాడు స్పీకర్ ఎందుకు A7 వాడండి చెప్పింది నేను. సైడ్ రా బాబు అంటే సరే 2000 టోకన్స్. ఓ షట్ రెడీగా ఉండండి. లూట్ ఎందుకు బ్రో ఏంటి బ్రో అలా ఏయ్ బ్రో ఎవడైనా కొట్టాడు అనుకో లూట్ అంతా వెళ్తాం. ఏముంది కింద ఎనిమిస్ ఈ డైరెక్షన్. మనం ఫౌండ్ ఒక్కరు ఫౌండేషన్ లో ఉన్నాడు పండు. డ్రాప్ వేసి ఇప్పుడు చెప్పు డ్రాప్ వేసి. అరే ఆర్సనల్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు బ్రో ఇందాక ఎప్పుడు ఓపెన్ చేసాడు. కాదు మన దగ్గర లాంచ్ ప్యాడ్ ఉంది కదా, ఇక్కడ కొన్ని కిల్లుని తీసుకుని వెళ్దాం. ఇక్కడ ఒక టీం వన్ సైడ్ వచ్చిన అడ్వాంటేజే కదా. ఆరెంజ్ టోకెన్లు ఉంటే ఏం బోట్ నువ్వు పాకెట్ లో ఇన్ఫో కొట్టేస్తుంది ఏం బోట్ లాంచ్ ప్యాడ్ తీసినప్పుడు. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఇటు ఉంటారు చూద్దాం. అందరూ వచ్చికండి. ఏమో పండు లాంటి మాటలు వింటున్నావు, నాకు అదే ఏదోలా ఉంది. ఓకే ఇన్ఫో కొట్టండి కింద బాక్స్ కింద దిక్కండి బ్రో. నా దగ్గర హుక్ లేదు. అయితే నువ్వు ఇక్కడ ఉండిపో. నేను కొట్టేసారా ఎవడైనా కనిపిస్తే ఇటు తీసుకొచ్చేస్తా. సింపుల్ కొట్టేయండి. ముందు అదే టోకెన్ టచ్ చేసుకోవాలి పోయి. రైట్ లో ఇద్దరు ముందు కాంపౌండ్ వెళ్ళిపోదాం. అదెందుకు వేసావు అక్కడ? అక్కడ ఎందుకు వేసావు? సరే ఉన్నారులే మంచిదే. కనబడలేదు. ఇంకో రోప్కి వెళ్ళిపోండి రా. కొట్టా నాకు రాలే కిల్. వెయిట్ చేస్తున్నారా? ఎవడికో వెయిట్ చేస్తున్నారా? ఇంకొకటి వైట్ వాల్ జోన్ కి వెళ్ళిపోతు. ఆ హౌస్ లో మార్క్ చేయండి బ్రో. ఈ హౌస్ లో గుడ్డోడు పండు అలా వెళ్తావేంట్రా? అరే బ్రో ఓపెన్ లో కే బ్రో. చూసా నేను కావాలని మీ సైడ్ ఆడుతున్నా, మీరు కొంచెం కవర్ ఇస్తే నన్ను. సరే ఆడాడు బ్రో. ఆ బాల్ ఫుల్ డ్యామేజ్ బ్రో. కొంచెం కొట్టా బ్రో. నాకు చేస్తాడు. ఇంట్లో ఒకటి ఉంటాడు. పండు వచ్చేలా వచ్చేస్తా. లోడ్ చేసి వస్తున్నాడు. ఓకే బ్రో నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి బ్రో? ఈ లాబీ మొత్తం ఎంత క్యాంపర్లే కదా ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా 40. ఒకసారి ఆ పైన చూడు. అబ్బా జోన్ ఎక్కడ వచ్చింది ఏం బోట్. కొంచెం నేను జోన్ రీడ్ చేయాలి. ఒక సెకండ్. కమాండ్ పోస్ట్ వెళ్తే అయిపోతుంది. కమాండ్ పోస్ట్ పైకి వెళ్దాం. రైట్ నుంచి బ్రో చూడండి బ్రో ఎంతమంది ఎక్కడేస్తున్నావు? అమ్మో తక్కువేగా. స్పాట్ ఇద్దరు ఉన్నారు. ఫాస్ట్ గా నువ్వు ఏం చేసుకోరా. వస్తున్నా అరే మీరు అలా బ్రో మెడికన్ ఉందా? సరే కిడింగ్ జస్ట్ కిడింగ్. కాదురా నువ్వు ఎలా వచ్చినా నువ్వు లేట్ గా ఒకసారి కాదు నేను వేస్తా R1. ఆ పాయింట్ టవర్ మీద ఉన్నారో లేదు చూడాలి. R1 అయిపోయినాయి బ్రో. ట్రీట్మెంట్ అంటే కొట్టు. లాంచ్ పెడితే వెళ్దాము టవర్ పైకి, లేదా గ్రాప్లింగ్ క్లోజ్ కి వెళ్ళొద్దులే. దాదా ఇక్కడ కొంచెం దగ్గరకు వచ్చాక ఈ హౌస్ దగ్గర లాంచ్ పెట్టి పెడితే కానీ నా దగ్గర ఎక్కడ ఉంది బ్రో లాంచ్ పెడ్? కొనమని చెప్పా కదా ఒకరిని. పైన ఉన్నారు ఎనిమిస్. ఆ టవర్ పైన ఉన్నారు. నేను ఇచ్చాను అన్నెసరీగా. నేను ఈసారి రైట్ నుంచి వెళ్ళిపోదామా? వదిలేద్దామా టవర్ పొజిషన్? టవర్ జోన్ లో కూడా లేదు. జోన్ లో లేదు సార్. దిగుతున్నాడు గాడ్ లో. చూడండి 3 2 వదరా కొట్ట. పైన దిగాడు ఎందుకు కలిపి? సైలెన్సర్లే. నేను గెలట్లేదా బ్రో? కొట్టాక ఆబ్వియస్లీ ఎవడన్నా కొడతాడు. ఇంకో లెఫ్ట్ లో దిగాడు చూడు. లెఫ్ట్ లో పైన జిప్ లైన్ దగ్గర దిగాడు అప్పుడు. బాగా గ్రాప్లింగ్ కు వాడొచ్చు కదబ్బా మీరు. పండు స్కిల్ బ్లాకర్. మన దగ్గర ఇద్దరు. పైన తీద్దామా పండు? పైన పైకి ఎక్కేద్దామా? నేను వస్తా. వద్దు బ్రో బయట పైన. సరే నాక్ పైన నాక్. నైస్ అమ్మయ్య పైకి ఎక్కారు మీరు. బాయ్.
వంశీ ఎక్కడ కొడుతున్నావురా? ఒకటే ప్లేట్ ఆడికి ఒకటే ప్లేట్. ఇంకొకడు లాంగ్ లో ఎవడు కొడుతున్నాడు? లాంగ్ లో రివైవ్. నాదే టచ్ లేదు. ఏంట్రా ఇంత గట్టి ఉంది మళ్ళీ వేసుకుంటా ఒకసారి ఇవి ఫాస్ట్ గా. ఎవరా బాబు భద్రనాది బ్రో ఒకసారి ఇస్తావు కింద నా ముందు సేఫ్ బ్రో ఒక నాక్ కింద దిగు స్నైపర్ ఆడు కింద దిగు. నైస్ వెయిట్. ఇంకా పైన ఉన్నాడు. రైట్ సైడ్ ఒకడు ఉన్నాడు చూసుకో. పైన బతికే ఉన్నాడు. నాకు పైన కిందకి వచ్చాడు. అరే ఎవడు కొడుతున్నాడు? రైట్ లో స్నాపర్. షట్ బ్రో నేను రైట్ ఉండకూడదు. రైట్ కి వస్తాను, ఇంట్లోకి వచ్చేస్తున్నా. స్నైపర్ ఉన్నాడు రా బ్రో మన ఎదురుగానే ఒకడు. ఆ ఇంటి పైన ఎవరైనా ఉన్నారా? రైట్ లో ఉన్నాడు, లెఫ్ట్ లో ఉన్నాడు. రైట్ లో క్లియర్ చేసుకుంటే వద్దులే. రైట్ కూడా లేడరా వాడు మొత్తం. రైట్ ఉన్నాడు అంగో కంటైనర్ దగ్గర కొడుతున్నాడు పండు. బ్రో టవర్ పైన కూడా వాల్స్ కూడా లేవురా. నైస్ టవర్ పైన డౌన్. షార్ట్ లో ఉన్న రైట్ లో ఇద్దరు. రివైవ్ ఇచ్చేసాడు పైనోడికి. ఇంకో గ్రాప్లింగ్ వేసుకుని వెళ్ళి పోసుకో. గుడ్డోళ్ళ ఏంది ఆ పిలో పెట్టావు అనుకుంటున్నావు ఏంటి? నైస్ పైనోడ్ డౌన్. పైనోడు వేస్తున్నాడు జోన్ లో. ఇదిగో వస్తున్నాడు చూడండి సైడ్ నుంచి. కొండరు అవ్వా అనుకోటి చచ్చిపోయావులే నువ్వు. నన్ను ఏమనుకుంటున్నావు? ఇంకొక ప్లేట్ రా. పైకి వస్తున్నాడు రా. జోన్ లోకి వెళ్ళి ఫస్ట్ కంటైనర్ బాక్స్ లోకి వెళ్ళి. ఆడైపోయాడు రా. ఆడు నాకు అయిపోయాడు. కిల్ వస్తుంది రా. నువ్వు బుయ్య కొడితే ఏమిస్తావు? బుయ్య కొడితే 50 రూపీస్. ఇది అన్నా 4vs1 ఇప్పుడు 4v4 అంటే ఆడదామా? ఒక స్క్వాడ్ దొబ్బుతున్నాడు బ్రో, అదే అడుగుతున్నాడు. బ్రో ఎందుకు బయటకు వెళ్ళావు? ఒక జోన్ వస్తుంది ఇలా. అదే రాయి దగ్గరికి వెళ్ళి స్కైలర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నీ మీదకి. స్కైలర్ కదా ఐరిస్ వేస్తున్నారు. ఆడకూడదు నేను కొడతా. వద్దు ఆడికి వెళ్ళకపోవట్లేదు. వద్దు అంటున్నాడు. నీ మీదకే ఎక్కుతారు. రైట్ లో కూడా ఒక రాయి ఉందేమో చూడు. కుక్ చేయొచ్చుగా. ఏం చేస్తున్నావు? లేదు ఆస్కర్ గెంటితే పక్కకి వెళ్ళాడు. ఇంకో ఈ స్టోన్ కవర్ రావాల్సింది. జోన్ లో ఉంది ఇది. టాప్ 3 వచ్చా బ్రో. ఎన్ని కిల్స్ ఒకసారి నేనేంటి ఒక కిల్ పెట్టా. చాలా కిల్ బాగా వచ్చాయి. 8 బాడితే అయిపోతాయి. అన్న సర్వైవ్ టైం ఎక్కువ. బాగా వచ్చింది ఆ పాయింట్. ఎడబ్ల్యూఎం హలో కేవి అన్న. హలో రెబల్ స్టార్ వచ్చావా అన్న. ఆర్సిపిఎం కి లేదు అప్పుడే రాను. చాలా టైం పడుద్ది. మీరంతా 2 మ్యాచ్ లో కొట్టాను రా. అది నేను అర్జున్ గాడు మాట్లాడుతూ. అర్జున్ కాదు మాట్లాడుతుంది. అర్జున్ కాదు. ఏంది బ్రో చాట్లు ఎంత దారుణాలు జరిగిపోయినాయి. నా ఎడ్యుకేషన్ గురించి మీకు ఎందుకు బ్రో?
విన్ అయితే KV18 నెంబర్ చాట్లో పెడతా. అయ్యా మేము ఓడిపోతే నాని నీ నెంబర్ చాట్లో పెడతా, నా నెంబర్ అని. హలో కేవి బ్రో, హలో పిస్టీ. 90 సెకండ్స్ స్ట్రీమ్లో ఉంది, చాలా టైం పడుతుంది మన రిప్లైలకి. అది AC8 అనుకున్న పవర్, AC8 పెట్టుకొని కొడతా ఉంటది ఫ్రీకి. నెక్స్ట్ అప్డేట్లో తగ్గిస్తారు, డోంట్ వరీ. నెక్స్ట్ అప్డేట్ వరకు ఉంది కదా ఆయన, చాలా. విన్ అయితే KV18 నెంబర్స్ అట్లా పెడతాను వస్తుంది. సాయి లాబీ లైవ్ ఎవరి దాంట్లో సేమ్ పేరు శ్యామ్ FF లైవ్ అదే శ్యామ్ FF 007 లైవ్. I'm getting new phone. Yeah. ఏం బోట్ నిన్నే చూసారు, ఏం బోట్ అందరు అక్కడ. ఛానల్ ఏం చెప్పు ఒకసారి మళ్ళీ. చూసారా? SHYAM. అరే ఏంబాట్, నువ్వు అర్జెంట్ నేమ్ చేంజ్ చేసుకోరా, నువ్వు పేరు సెట్ కాలే నీకు ఏంబాట్ అన్నది. బ్రో నీకు లైవ్ లో పెట్టారు, కాపీ చేసుకొని పేస్ట్. 57 కే సబ్స్. చీరా రే చీరా. 40.5K 57 కాపీ. నువ్వు వాడే స్పెక్స్ కి పవర్ ఉందా? పవర్ కాదు అది, అంటే క్లియర్. 500 రూపీస్ కొనుక్కుంటావా ఆన్లైన్? Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. అరే పండు ఇక్కడదా. ఒక కేబుల్ ఇక్కడదా, ఇక్కడ త్వరగా అది మనం చేయాలా? ఇక్కడ లిట్లో ఉన్నాడు చేసాను. అరే నా ఆపోజిట్ సైడ్ ఏదో ఎనిమిది పక్కన చేసా. చేతిలో ఎవరైనా కత్తులు వచ్చినాయిరా, ఎక్కడ పెట్టాలి? ఎక్కడ రా పండు? ఎరుపు అడవి. అరే చెప్పింది ఎక్కడ దీపండు ఓడి అమ్మ, అది ఎక్కడో. ఏం మాట్లాడుతున్నాను? అదే వద్దు రైల్వే వద్దు, మిలిషియా ఒక స్క్వాడ్ మీరు ఆలోచించుకోండి, నేను దిగుతాలే. రైల్ రోడ్కి వచ్చి రైల్ రోడ్కి వచ్చి రైల్ రోడ్కి వెళ్ళిపోని ఒక్కొక్కటి తూర్పు పరమణ దిక్కులు అరే ఒక స్క్వాడ్ వస్తుంది, బట్ అలా అంత దూరం రాలేదు. పండు మధ్యలో దిగారు. అరే వాళ్ళు దిగారు రోడ్ లో రా బాబు. అరే నా దగ్గర ఎందుకు రా, నేనైతే ఇక్కడ సైలెంట్ గా దిగుతుంటా. వెళ్ళు చచ్చే అవకాశం ఎక్కువ. లోపలికి రానిచ్చినాడు పెద్ద ఇదిరా, చెప్తున్నా మళ్ళా వాళ్ళు. నేను ఉడిపిక తీసేస్తా అందాక AC8 కన్నా. ఒకడు వచ్చేసాడు రైట్ కి, ఒకడు అయిపోయాడు. రైట్ షార్ట్ కి వచ్చేసాడు ఎవడో. ఆ ఇంట్లో ఉన్నారా మీరు? రైట్ ఉండాలి ఇక్కడ. వెళ్ళిపోతున్నాడు రా. నాతదా రేపు ఇటు నాతదా. ఒకడున్నాడు ఏం బట్ పుట్టు
అరే రారా, నాకు కవర్ కావాలి. ఎంత కొట్టారు బ్రో నీకు? ఎక్కడున్నాడు? నా ముందు వస్తున్నా. ఎక్కడ స్టోన్ బ్యాక్ సైడ్ అలా డామేజ్ కొట్టావు. నైస్ టీమ్ వైపులే వీళ్ళే పోయా కొట్టింది. పేలోడ్ వచ్చింది. మంచి టైం పోయిందంట. దొరికిందంటే కొట్టిపోయి దొరికింది. ఎనిమిస్ ఉన్నారా? అంత క్లియర్. ఆల్ క్లియర్. యూ కెన్ కమ్ కేవ్. బ్రో నేను ఉండగా ఎలా క్లియర్ అవ్వదు చెప్పు. అదే నేను క్లియర్ చేస్తా. అరే నువ్వు ఉంటే మనం క్లియర్ అవుతాం ఇంకా. అవునా? సరేరా ఈసారికి అలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడదాం. కరెక్ట్ కొట్టి టైంకి అడుగుతాను ఏం బట్ కొట్టాలా లేదా ఏంటి అని, అప్పుడు చెప్పా మాట. సరేనా? రే కాదు మీకు కొన్ని మీరిద్దరు బిజీయే. వంశీ నువ్వే ఎప్పుడు ఖాళీగా ఉంటావు, సో నీకు ఒక పని ఇస్తా. లాంచర్ అనే పని లేదు, నువ్వు కమ్యూనిటీలో ఉన్న పీసీ ప్లేయర్స్ని పట్టుకుని నాకు రికమెండ్ చేయి. ఓకే బ్రో ఈ ప్లేయర్ బాగా ఆడతాడు అని నాకు రికమెండ్ చేసావు అనుకో, నేను ఆ ప్లేయర్ని టెస్ట్ చేసి చూస్తా. నేనైతే గుల్ ట్రయల్స్లో ఎప్పుడు పెడతాను, నేను ఎప్పుడు పెడతాను, ఎప్పుడు వస్తారు, ఎక్కువ ప్రాసెస్ అది. నాకు ఆఫ్లైన్లో కూడా ప్లేయర్స్ కావాలి. అరే నీకు ప్లేయర్లు ఎలా దొరుకుతారు చెప్పనా? ఎక్కువ నువ్వు ఆడాలి మ్యాచెస్ వేరే వాళ్ళతో. పెయిడ్ అనే కాదు, లైక్ 4v4 ఆడినా అప్పుడు రిక్వెస్ట్లు పెట్టి అలా మాట్లాడితే తెలుస్తుంది ఎవరే. బ్రో జోన్ స్నోఫాల్ మిలిషియా సైడ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనుకోండి. మార్క్ పెట్టగా సైడ్ స్నోఫాల్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. నేను లాంచ్ పెడితే తీసుకున్నా. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు మీరు? స్నోఫాలా? ఎక్కడరా? వావ్ పండు, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్వన్ వేసావా? ఇక్కడ ఎన్ని ఫైట్ అయింది? ఇంకా ఉన్నారు ఎదురా, వాల్స్ ఉన్నాయి. ఒకసారి ఆర్వన్ వేస్తా. ముగ్గురు లెఫ్ట్ లో కూడా ఫైర్ చేస్తున్నాడు. చెట్టు నైస్. అయిపోయాడు. అయిపోతాడు. ఒక బుల్లెట్. వాడు నాక్ కదా? గ్యారేషన్ లో ఉంది స్క్వాడ్. గ్యారేషన్ లో స్క్వాడ్. ఆ వాల్ బ్రేక్ చేయి ఫాస్ట్ గా. ఆ వాల్ బ్రేక్ చేయండి. ట్రక్ వెనకాల కాలు కాదు. టోకెన్లు ఇక్కడ వదిలా. స్టోన్ వెనకాల ఫాస్ట్ గా లాంచ్ పెట్టుకోనండి. నేను తీసాను. ఓకే పెట్టి చూపెట్టాడు అప్పుడే. మైక్ ఆఫీస్ మాట్లాడేస్తున్నారా ఇందా నుంచి? పండు పెట్టాడు లాంచ్ ప్యాడ్. చాని సరిగ్గా తీసుకోవాల్సింది. పండు ఏది పండు? ఒక సెకండ్. వెండింగ్ కాదు, కూల్ గా చెప్తా నేను. పైకి వెళ్తున్నా. లెఫ్ట్ తీసుకోండి, ఫాస్ట్ తీసుకోండి. సింపుల్. రే నువ్వు రివైజ్ ఇచ్చారా నాకు? వాళ్ళు వెనక్కి వస్తారు. అరే ఒకడు వస్తున్నాడు, రావాలి నువ్వు కూడా. ఒకడు పైన కేవ్ బ్రో. నాక్ పైన అయిపోద్ది. వాల్ లేదు.
ఇద్దరు ఒకటి దగ్గర పడ్డారు. సర్లే నేను బేస్ దీని గురించి మాట్లాడి వంశీ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోడు గేమ్ ప్లే. పని ముందు కొట్టాడు బ్రో నాకు ఫుల్ డ్యామేజ్. ఇద్దరు వాళ్ళు వేరే పనులు ఉన్నారు తెలుసా. నా ముందు నేను ఫస్ట్ కింద కూడా వచ్చాడు, పైన నాక్ చేసా. HP Pavilion Ryzen 3500 4GB గ్రాఫిక్స్ కార్డ్ చేయలేవు బ్రో, స్ట్రీమింగ్ అవ్వదు. బ్రో గేమర్ గ్యాప్ అని సెర్చ్ చేసి బ్రో యూట్యూబ్లో వస్తుంది. ఓకే తిరుపతి అర్థం కాలే ఏం చెప్తున్నావు.
Beast alive. Pay. Mm-hmm. బ్రో బిఆర్ గ్రైండ్ అవ్వడానికి బీడీ సర్వర్లో ఆడడం బెటరా లేదంటే ఇక్కడే ఇండియా సర్వర్లో బీడీ సర్వర్ పెయిడ్ స్క్రీమ్స్ ఉంటే పెయిడ్ స్క్రీమ్స్ ఆడు, బట్ పెయిడ్ స్క్రీమ్స్ అత్తమని ఉండవు కదా, డబ్బులు కూడా ఉండవు పెయిడ్ స్క్రీమ్స్కి. నెక్కకపోతే ఇదేంటి 167 అనుకుంటున్నా. నువ్వు వీగాయస్ తో చెప్పేసి నేను లైవ్ లో ఆడుతున్న తప్పుగా స్క్రీన్ ని ప్రమోట్ చేస్తా, నాకు డైలీ ఫ్రీ స్టాక్స్ ఇవ్వు. స్ట్రీమ్ ఏంటి స్ట్రీమ్ అంటే ఎప్పుడైనా లైవ్ లో ఆడేటప్పుడు నీ ఫేర్ స్క్రీన్ ని ప్రమోట్ చేస్తా, నాకు ఫ్రీ స్టార్ట్స్ ఇచ్చాయని చెప్పి ఇచ్చేస్తాను. ఏం వద్దులే. నువ్వు టాప్ 2లో ఉన్నావా? ఏంది వంశీ నువ్వు బ్యాక్గ్రౌండ్లో స్ట్రీమ్ పెట్టేసావా నాది? నీ XP 325 ఉంది. XP అది చూడడం వల్ల కాదు, చార్జ్ చేయడం వల్ల వస్తుంది. చార్జ్ చేయడం వల్ల స్పామ్ కొడితే స్పామ్ అంటే నార్మల్ అక్కడ ఉంటే చూడు క్వశ్చన్ సింబల్ అదే ఓపి అందరూ అంతా 3317 ఎంత చాలా మంచి ఫైట్ పోయింది. అవి 300. ఏ సైడ్ ఉన్నాడు నాకు ఫుల్ డ్యామేజ్ చేసేసాడు. నువ్వు అటు సైడ్ వాల్ వేసుకోవచ్చు కదా ఎదురాడు. ఫస్ట్ ఇద్దరు అటు వాల్ వేస్తే ఈడు కొట్టాడు షార్ట్. తర్వాత ఇటు వాల్ వేసి ఇచ్చాడుగా, ఆస్కర్ వేసాడు. నేను ఆ స్కిల్ తోనే నాకు అయిపోయాను. మళ్ళీ ఏం చేయలేదు. నీ పక్కన వంశీ ఉన్నాడు, షార్ట్ అని చూసుకోవచ్చు కదా. నీ కింద నేను ఫస్ట్ ఇక్కడ వాడేసాను చూడు, ఎక్కడో వాల్స్ వాడేసాను నేను. ఓకే వాల్ దగ్గర వాల్ లేదు, క్రోనో ఉంది. క్రోనో యాక్టివేట్ చేద్దాం అనుకున్నా, యాక్టివేట్ చేస్తాడు ప్రాంక్ అవుతాడు కదా, అదే జంప్ చేస్తాడు క్రోనో వస్తుంది కదా. సో నేను అంతకు స్టక్ అయిపోయా అక్కడ. పండు చూడు ఒక్కడే లాంచ్ ప్యాడ్ పెడతాడు వెళ్ళిపోతాడు. పండుతో ఇదే ప్రాబ్లం, ఫైర్ పవర్ ఉన్నా. ఇది మరీ నేను బ్రో నిజంగా మైక్ ఆన్ చేసి ఉంది, లాంచ్ ప్యాడ్ పెట్టారు, రండ్రా రండ్రా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఒకటి రండిరా, ఇంకో నీకు ఇక్కడ చెప్తున్నా రండ్రా, నువ్వు వెళ్ళిపోయి రమ్మండం అదే వద్దంటాను. ఒకేసారి వెళ్ళడం వేరు. లాంచ్ ప్యాడ్ మీరు తీయమన్నప్పుడే తీస్తారు చెప్తున్నా, అరే లాంచ్ ప్యాడ్ తీస్తాను పెట్టేశాను, నేను వెళ్తున్నా రండి రండి అనుకుంటే వెళ్ళిపోయాను నేను. ఓకేనా, మీరు వింటున్నారు అనుకున్నా. తర్వాత వీడు పెట్టాడు అన్నావు కదా, ఎవడు పెట్టాడు అని అనుకునే లోపుకి అప్పుడు అర్థమైంది మైక్ ఆఫ్ చేసి ఉందని. వెంటనే మైక్ ఆన్ చేసి అక్కడికి వెళ్ళి కొట్టాడు. అదే జరిగింది. చాట్ చేస్తావా? ఎక్కువ చేయాలా? ఓకే నా దగ్గర సామ్సంగ్ అన్నా, నీ వివాజ్ నాకు ఇచ్చేయి. మంచి బ్రో. ఇప్పుడు నీ దగ్గర పిక్సార్ట్ కానీ ఏదైనా ఉందనుకో, ఇక్కడ నా ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి కట్ చేసి నీ దానికి పెట్టుకో, సింపుల్. నేను కూడా ఎందుకు బ్రో నువ్వు పని చేయి, నువ్వు టాప్ 1 లో గాడ్ లైఫ్ ఈస్పోర్ట్స్ లాస్ట్ మ్యాచ్ పోయా కదా. టోటల్ గేమ్ థర్డ్ ఎక్కువ
టీమ్ హిందులు 12 పాయింట్స్ అంట. మనలాంటిదే టీం అది. Free Fire India is 12 పాయింట్స్ బ్రో. మనం ఒకసారి 11 చేసాం కదా. మన మా రికార్డ్ ఇంకా సేఫ్. ఆర్సీబీ కాదు, ఒక టీం 31కి ఇప్పుడు ఆల్అౌట్ అయిపోద్ది. 49 కాదు, టికెట్ పెట్టుకుని వెళ్ళిన పరిస్థితి ఏంటి ఆ మ్యాచ్ లో? అంతే వస్తారు మరి. బౌలింగ్ చూసే ఎంజాయ్ చేయాలంతే. బౌలింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తెలుసా? పండు ఎక్కడ్రా? మార్క్ ఓకేనా? ఓకే. అరే అటు అక్కడికి ఓకే, అదేనా ఓకే. లేదంటే ఇటు ప్లాజేరియా. అరే ఇక్కడ తీద్దాం ల్యాబ్, మొన్న అయింది కదా. చాలా మంది వస్తారు. అరే ఒక స్క్వాడ్ వెళ్తుంది భయ, కట్ట చూడు. అది కూడా ప్లాజేరియా. నిజంగా చాలా స్క్వాడ్స్. రెండు స్క్వాడ్లు వెళ్తున్నాయి. లెట్ ల్యాండింగ్ మ్యూజియం వెనకాల దిగండి. లెఫ్ట్ హౌస్ లో ఉన్నాయి చూడు, అయ్యా అన్న సర్వర్లే. 4-4-5-2 కరెక్ట్. 4-4 రా. వాళ్ళు కొంచెం స్లైడ్ రైట్ కి వెళ్తున్నట్టున్నారు. పైన కనుకాలంటే నేను లెఫ్ట్ కి వెళ్తున్నా. పైన దిగి మెడిగన్ తీసానా? అదే ఓకే. అరే వీడు పైన దిగేలా ఉన్నాడే. దిగాడు, పైన దిగాడు ఒకడు. మీద దిగాడు. బ్రో గన్నతి N94. బ్రో నాది గనలేదు బ్రో. వస్తున్నాడు బయటికి, కొట్టాలి నువ్వే చూసుకో. నైస్. వస్తున్నాడు, డైరెక్ట్ గా వస్తున్నాడు బ్రో. కే బ్రో రోగ్ నేడు దగ్గర. నైస్. బతికిచ్చా పండు. థ్యాంక్ యూ పండు, నాకు భయపెట్టేసాడు నన్ను. ఇంకొకడే వెతుకున్నాడు. అప్పటికే వస్తున్నాడు. పైన ఉన్నాడు రా. ఫుల్ టాప్ మారిపోతున్నాడు. రైట్ చూడు. వస్తున్నా. రాయ నాకు కనిపించలేదు. నువ్వు రాయ అనుకో, ఇందాక నేను అన్నట్టు. కనబడ్డాడు. ఫుల్ డ్యామేజ్. రే నాక్ అయ్యాడు. పైన ఉన్నాడని చెప్పాగా. వంశీ పైన ఉన్నాడా? మరి మాట్లాడవి నోట్లో ఏం పెట్టుకున్నావు? బ్రో అప్పుడు కాదు, మళ్ళీ పండు పైన ఉన్నాడు అని దొబ్బుతుంటా. నువ్వు చెప్పండి మరి. అక్కడ లాంచ్ తీయండి. గెనక్ పేర్లు కూడా మర్చిపోయాను. అదేదో గెన్న వేసుకేనే కాదు, ఒక లాంచ్ ఫినిష్ చేసేసి పైన అయిపోయాడంట్రా. ఒరే మా బాబోయ్, నేను వెళ్ళిపోతా ఆఫ్లైన్. అరే మనం 3 గేమ్ వచ్చింది కదా, స్క్వాడ్ దిగింది. అదే కదరా నేను ఆలోచిస్తుంది. మళ్ళా తిరిగి నన్ను అడుగుతాను. ఫస్ట్ స్ప్లిట్ అయిపోయాడు ఒకడు. డ్రాగన్ కావాలా? నాకు డౌట్ ఏంటంటే వాడు సైడ్కి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ లోకో, లేదంటే లెఫ్ట్ కి వెళ్ళి ఉండాలి. మహాబావుడు అయితే వాటర్ లో ఉంటాడు. వచ్చారండి పెద్ద సైంటిస్ట్. ఇది మరీ బాగుంది. నిజాలు చెప్తే సైంటిస్టులు అయిపోతాం. ఎందుకంత ఫస్ట్ వంశీ ఏం చెప్పాడు, ఒకడు కొట్టాడు, ఇంకొకడు ఫస్ట్ బ్యాక్ ఆఫ్ అయిపోయాడు మొన్న చూడగానే. ఆర్సెనల్ తీద్దామా? బాయ్. అరే ఆర్సెనల్ నా చేతిలో ఉంది. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా ఆల్రెడీ. నువ్వు దా. లో ఉంది. సరిపోయిన ఇప్పుడు అది ఒకసారి తెలుసు. ఆర్వన్ వేసావా ల్యాబ్స్ లో? ఆర్సెనల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు బ్రో. మళ్ళీ ఎవడో వస్తున్నాడు. అరే ఎవడో వెళ్తున్నాడు. ఫాస్ట్ కి లెఫ్ట్ వస్తున్నాడు. లెఫ్ట్ కే బ్రో లెఫ్ట్ ఆడికి 85. అరే స్క్వాడ్ స్క్వాడా? బ్రిడ్జ్ పైన. నేను పార్కోట్లే, రైట్ యాంగిల్ తీసుకుంటున్నా. నేను కొట్టా చాలా. లెఫ్ట్ డ్రోన్ వెళ్ళింది పండు. ఇక్కడ రా. నాకాడు ఒక నాక్. పైన కిందోడా? పైన. అరే ఇడికి హీల్ కూడా వేస్తున్నాడు. బ్రిడ్జ్ కింద ఒకడు ఉంటాడు.
ఫ్రిడ్జ్ కింద ఇద్దరు డ్యామేజ్ ముగ్గురు అక్కడ. ఒకడు నాకు అరే అప్పుడు బ్యాకప్ అవుతాడు అనుకుంటా. 120 ఒక్కడు రివైవ్ ఇస్తున్నాడు. ఇద్దరు ఒకడు వెళ్ళిపోతున్నాడు. కృష్ణ ప్యాకెట్స్ వేయొచ్చు. అక్కడ ఉన్నాడు ఒకడు వంశీ. రీలోడ్ వద్దు. మామ కొట్టండి. వెస్ట్ తగిలింది ఆడికి. ఒకడు వెళ్ళిపోయాడు ల్యాబ్కి వెళ్ళిపోయాడు. ల్యాబ్కి వెళ్ళొచ్చుగా. ఒక టోకెన్ టచ్ కే బ్రో. నువ్వు వెనక్కి ఒక టోకెన్ టచ్ ఫాస్ట్ గా. ఏం కొంటావు? లాంచ్ పెట్టి వేసుకున్నాడు వెహికల్ కొట్టేస్తానండి ఫాస్ట్ గా. ఎందుకు వాళ్ళు దగ్గరలో ఉన్నారు నువ్వు వెళ్ళకు. పండు ఎందుకు ముందు నుంచి వెళ్ళాడు చూసాను. బీపీ ఎక్కువైపోతుంది అడికి. నవ్వొచ్చేద్ది. నువ్వు నన్ను రెచ్చగొట్టకన్నాడు వీడియో చేస్తావు మరి. పార్సల్ తీసుకున్న అలాగా లూట్ చేసుకుని వెళ్దాం రా. అరే బ్రో అరే మన ఇద్దరు ఇరుక్కుపోయాం రా బ్రిడ్జ్ కింద. ఏం చేస్తున్నారు ఇద్దరు మీరు బ్రిడ్జ్ కింద? ఇరుక్కుపోయాం బ్రిడ్జ్ కింద. పండు నా ఆర్సనల్ తో తీస్తా, నీ ఆర్సనల్ తో తీయదు. మీది ఎప్పుడు బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కాదు తీసేసాడు బ్రో చూసాము. తీసుకో లాంచర్ పెట్టుకుంటారా ఇప్పుడు చేతిలో? పక్కా చేస్తాం బ్రో. డబ్ల్యూఎం లేదు చెప్పా కదా. బై ఎవరు కావాలి నేను తీస్తున్నాను. రివైవ్ వచ్చిన వాళ్ళు మేరీ ఫామ్ తోపియాకి వెళ్ళి ఉండొచ్చు. లెఫ్ట్ నుంచి రా బ్రో. ఫామ్ తోపియా 0 మామూలుగా ఆర్వన్ వేస్తాను. 400 టోకెన్ వంశీ. 400 టోకెన్. మాయ మాయ ఉన్నాడు. మాయ ఫ్రెండ్. మా ఫ్రెండ్ మాయ. స్టోన్ వెనకాల నువ్వు వెళ్ళు. ఇది నా ఫ్రెండే. 116 జాగ్రత్త. ఓడి అమ్మ లాంగ్ మొత్తం లాంగ్ ఒకడు మొత్తం లాంగ్ ఎవడు రాకండి. బ్యాక్ ఆఫ్ లేం అక్కర్లేదు నాకు. రివైచ్చుకో సూపర్ ఇచ్చుకో చెప్తా. రైట్ వస్తున్నాడు ఒకడు చూడరా. ఏం బట్ రివైచ్చుకొని రైట్ ఫుల్ రొటేట్. కనిపించాడా? లేదు అవుట్ ఆఫ్ రేంజ్. బ్రో 100 బ్రో. జాగ్రత్త వంశీ. ఇది ఒక్కటే కవర్. ఈ లాంచ్ పడి పెట్టాడు. బ్రో లాంచ్ పెట్టాడా? ఏ ఇద్దరు వచ్చారు. పడిపోతాడులే బ్రో. వాల్ నాక్ బ్రో. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. లెఫ్ట్ సైడ్ పారిపోతున్నాడు. లెఫ్ట్ రైటా? నీకెటు నాకు పెట్టాడు. వెళ్ళిపోయాడు. ఏ ఇద్దరు నా ముందర. ఓడి అమ్మ ల్యాండింగ్. లాంచ్ ఉంటే పెట్టే. లేదు ఆఫీస్ ఇక్కడ ఇద్దరిని. ఏ దగ్గర ఉంది. ఏం లూట్ చేస్తావు? పెట్టే. ఇక్కడ స్నైపర్ తో 1v1 చేస్తున్నా. రండ్రా వాడు స్నైపర్. ఒక్క సెకండ్ అయ్యా. అరే వాడు లెఫ్ట్ ఒకడు వచ్చి లెఫ్ట్ ఇప్పుడు ఆన్లైన్ కి వచ్చి లెఫ్ట్ ఒకడు ఇప్పుడు అయ్యా స్విచ్. స్నైపర్ రైట్ అక్క. కేబ్రో నువ్వు రైట్ నే చూడు. స్నైపర్ నే చూడు కేబ్రో. ఇంకోటి పారిపోతున్నాడు. నేను కొట్టండి రా. లెఫ్ట్ పారిపోతున్నాడు ఒకటి చూడు. స్నైపర్ బ్రో. నైస్ బ్రో. బ్రో చూసావా ఎంతసేపు వేసుకుని ఇంట్లోకి వెళ్దాం రా. బ్రో అక్కడ ఎంపనెంట్ తీకండి బ్రో. నేను తీసుకుంటా. నువ్వు ఇటు మళ్ళీ ల్యాండ్ అయ్యి అనుకున్నా చెప్తున్నా. తోలు చెప్తే నేను వస్తా. జోన్ లో దిగు. లేదా ఇక్కడ దిగినా పర్లేదు బట్ జిప్ లైన్ వెళ్ళొచ్చు. అదే జిప్ లైన్ ఉంది. అదే అంటున్నా. అమ్మ జోన్ లో దించితే చచ్చిపోతాను రా. జోన్ లో దించకూడదు. జోన్ లో దించుతుందా నన్ను? లేదు అవునరా. ఇవైతే జోన్ లోకి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నా కృష్ణ? నువ్వు ఇచ్చారు ఇంకొక పెద్దపోనాను. అక్కడ దొరకరా బాబు నిజంగా. ఫాస్ట్ అండి. ఫాస్ట్ అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎంబోట్ ఎవడో వస్తాడు మీ దగ్గర నుంచి. ఫాస్ట్ అండి. రోప్ లాంచ్ ప్యాడ్. ఇంకో లాంచ్ ప్యాడ్ ఉంటుంది చూడు. అక్కడికి వెళ్తున్నాడు ఒకడు. ఒక్కడే సింగిల్ పర్సన్. నాకే కనిపించి తప్పండి రా. ఎంత వచ్చారా బాబు? ఇద్దరు. ఒక సెకండ్ వెనక్కి రా. ఇంకొకటి ఇటు ఫామ్ తోపియా నుంచి ఒకడు కొడుతున్నాడు.
అయిపోయిందిలే. నా దగ్గర లాంచ్ ప్యాడ్ ఉంది, ఇంపోర్ట్ అవాయిడ్ చేద్దామా రా? ఫాన్స్ ఆఫ్ మూవ్ అవుతున్నాడు. ఆ లాంచ్ ప్యాడ్ వేసుకో. లేదా ప్యాక్ ఎక్కుదామా? వద్దులే, ఇంకో లాంచ్ ప్యాడ్ ఉంటే ప్యాక్ ఎక్కొచ్చు ఈ జోన్ నుంచి. వంశీ అందుకే లెఫ్ట్ నుంచి వాడేనా లాంచ్ ప్యాడ్? బ్రో లాంచ్ ప్యాడ్ వేసుకుంటే నెట్వర్క్ వచ్చేస్తా బ్రో. వాడు సేఫ్ అంటే చెప్పొస్తా బ్రో ఓపెన్ చేసో కొంచెం పైకి వేసో. సేఫే, ఎంతగానో పైకి వెళ్తాది. కొంచెం రైట్ కే చిన్నది హౌస్ లోకి వెళ్తావు కరెక్ట్ గా. అమ్మయ్యా బ్రో. ఆ ఫామ్ తో పిల్లలు వదలకూడదు ఇప్పుడు. మీదకి ఎక్కండి, ఇంటి మీదకి ఎక్కి కొట్టుకోండి చెప్పింది నేనే. అదే బెస్ట్. హౌస్ లో ఎక్కువ మంది ఉన్నారు. స్క్వాడ్ వేసాడు. నువ్వు నించోరా. తీద్దాం బ్రో. లెఫ్ట్ వెళ్ళిపోదామా? ఇంకో లాంచ్ ప్యాడ్ ఉందా? లేదు కొట్టలేరు బట్ ఎందుకంటే విండో నుంచి ఏం రాదు. బ్రో లాంచ్ ప్యాడ్ రోప్ వేసుకుని వెళ్ళిపోయి అటుపక్క నుంచి హౌసెస్ ఉన్నాయి వెళ్ళిపోండి. అవును. అరే విండో నుంచి కొడతారు కదా, ఏం కొడతారు బాబోయ్ ఏంటి? ఇక్కడ వరకు నాకేం రాదు, ఇక్కడ నాకు రాదు ఏమో ఇంపోర్ట్ అంతే. గుడ్డిగా నేను వచ్చేస్తాను. ఎటో గంట వచ్చేస్తే వంశీ రివైవ్ కూడా ఇచ్చేస్తాను. తప్పించుకోవడంలో తోపు. అప్పుడప్పుడు గొడవలం కూడా తోపే అప్పుడప్పుడు. నాకే కనిపిస్తున్నారా చెత్తనాడు అందరూ. ఎంతన్నా నువ్వు పొజిషన్ బాగా తెలుస్తాయి నీకు. ఇప్పుడే దిగాడు కొట్టపోతే అండి. ఇప్పుడే దిగుతున్నాడు ఒకటి కింద బ్రో. ఇక్కడ ఇంట్లో ఓకే మళ్ళా నాకు ఎవడైనా గాల్లో కనిపిస్తే నేను దిగనాడు దగ్గర. వెళ్ళిపోయాడు. బాక్స్ ఉంటది. బ్రిడ్జ్ మీద ఒకడు మీ ఫ్రెండ్ ఒకడు రా. అరే బ్రిడ్జ్ మీద ఒకడు అంట. బ్రిడ్జ్ మీద ఒకడు నాకు కిల్ ఫ్రీ కిల్. అరే రే నువ్వు కవర్ ఉండకుండా. ఏ బ్రిడ్జ్? లెఫ్ట్ బ్రిడ్జ్ ఉంది, రైట్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కింద చూడు ఒకడు. మీరు లెఫ్ట్ రైట్ బ్రిడ్జ్ కింద రా బాబు, కింద చూడండి జోన్ లో. రైట్ బ్రిడ్జ్ కింద చూడండి. జోన్ లో ఉన్నాం మనం జోన్ లో ఉన్నాం. ఇంక ఉంటే కదా పర్లేదు. బ్రిడ్జ్ కి వెళ్దాం. వీడికి కంగారు పెడుతూ ఉంటాడు. మన దగ్గర లాంచ్ ప్యాడ్ కూడా ఉంది. అదే అరే ఇక్కడ ఒకటి పడ్డాడు రా. ఫుల్ కిల్ చేయండి రా. చేసి చూడు అక్కడ రైట్ పైన కిందరా. ఓడి అమ్మ పైన ఫుల్ కిల్ చెత్త డాష్ గాడి కిల్ కొట్టుకోవచ్చుగా. నాదే లాంగ్ రేంజ్ కూడా లేదు. కింద చూడు, కింద ఉన్నారు చూడండి. ఇక్కడ అప్పుడప్పుడు లాంచ్ ప్యాడ్ యూస్ చేశారు. మేబీ ఆర్సనల్ అనుకుంటా. అరే చాలా మంది ఉన్నారు అక్కడ. స్క్వాడ్ ఉంది రేంజ్ లో. రైట్ వెళ్తే రేంజ్ లో వస్తారు బట్ వెళ్ళకు. వెనకాలేమి కాదులే. జోన్ లెఫ్ట్ కి వెళ్ళిపోదమ్మా. లాంచ్ ప్యాడ్ వెళ్ళిపోదామా? అసలు ఒకసారి ఆర్వనేస్తాడు. నేను టవర్ పైకి ఎక్కాలబ్బా ఇదోలాగా. నేను టవర్ పైకి లాంచ్ ప్యాడ్ పెట్టుకుంటా. ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తున్నారు రా. వాళ్ళకి మనం ఇది ఉండో బ్రిడ్జ్ కింద ఇద్దరు ఈజీ కొట్టొచ్చు. ఎట్ ఏ టైం కొడితే అయిపోద్ది. ఒక సెకండ్ నన్ను పైకి ఎక్కని. 10 seconds త్వరగా వెళ్ళాలి పండు. అది ఫాస్ట్ చూడు నీకు అర్థమవుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది. 3 2 1 గో. అమ్మ బాబోయ్. వచ్చే లెఫ్ట్ వచ్చే. నీ టవర్ పైన వేస్తే టవర్ పైన ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఆగంట ఏం చేస్తున్నావు కింద హౌస్ లో? అప్పుడు చెప్తున్నా ఇచ్చుకో త్వరగా అని. అనుకున్నా నేను. ఆగితే ఎక్కడ ఉందిరా? నచ్చనా చేసుకోలేరా బాబు ఎవడన్నా. రైట్ లో ఉన్నాడు. కేబుల్ కొట్టు. నైస్. మీ కిందే ఉన్నారు. అరే మీ కిందే మార్చేటప్పుడు మోక చూడు.
వంశీ ఎందుకు వెళ్ళావరా? బ్రో లేదు, కింద పడ్డా అక్కడ. పైకి వచ్చా. పడ్డావా? నిజంగా పడ్డా. ఉన్నాడు ఎనిమి. ఓకే, నేను కింద అంత బెటర్. ఏ బ్రోసే రాడు. పండు ఉన్నారు చాలా మంది. అదే కిందకి వెళ్ళండి. అరే ఇంకా వెండింగ్ మిషన్ దగ్గర రావట్రా, రివైవ్ ఇస్తున్నాడు. ఎవరన్నా వెళ్ళాలి. నాకు ఒక సూపర్ రేస్ వెళ్తా. పండుగ నేను మీదకి వస్తారనుకుంటా. మీ దగ్గర ఒకడు ఇంక ముగ్గురు ఉన్నారు. 3v1 అలా. ఓ షిట్. వద్దు బ్రో, హీలేసుకో. నైస్ నైస్. కేవల్ రండి, కేవల్ కవర్ ఇవ్వండి త్వరగా. కేవలం ముందు అక్కడ మాన్స్టర్ అక్కడ పండు ఇక్కడే ఉంది. ఇక్కడ అంతే. లెఫ్ట్ రోడ్ మీద రష్యాలు వంశీ, నువ్వు లెఫ్ట్ రోడ్ మీద రష్యాలు. నీ రైట్ లో ఒకటి ఉంటాడు. ఓకే, వాల్ వేసుకుని ఉంటా. రైట్ రోడ్ చూడు, రైట్ రోడ్ చూడు. వాల్ వేసుకుని ఇంకో వాల్ వేసుకుని ఇంకొక ప్లేట్ ఆడికి ఒకటే ప్లేట్ వెంకీ. అరే మోన్ చూపు వెంటనే కొట్టిన మోన్ చూపు ఒకటే ప్లేట్ రాడు బయటకు. నాకు తెలిసి జోన్ చచ్చిపోతాడు. అరే ఇలా రా, పై కొడతా. అబ్బా లయన్, థ్యాంక్ యూ లయన్, టేకింగ్ మెంబర్షిప్. ఓపీ గేమ్ ప్లే. సర్ప్రైజ్ ఎన్ని కిల్లు? 7665. అందుకేరా నేను ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా వచ్చిండే మందే మ్యాచ్. అయిపోయినా మ్యాచెస్. ఇంకా ఛాన్స్ ఉంది కదా టాప్ 3కి. సేమ్ ఇలాగే కొట్టాలి. నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకోపోలేదు అయిపోగానే ఫాస్ట్. బాయ్ రోజు దోలు ఇచ్చరికి బ్రో. మ్యాచ్ టాప్ స్ట్రీమ్ అండ్ డాకే బ్రో. విఎస్కే పైన ఒకసారి లైవ్ లో చూడేది, పైన దిగింది. 70 పాయింట్స్ ఉంది కేవల్. అరే ఈరోజు ఏమైంది అనుకున్నావురా? అలాగే 6th కి ఎవరొక తీస్తారా 6 PM 9 PM ఆడుకున్నాము. 4 వరకు కాలేజ్ లో ఉన్నాము అని. 2:30 కాలేజ్ అయిపోతే 4 మాది ఇన్స్టెంట్ అడుగుతున్నాడు. లేదా ఇన్స్టెంట్? నా దగ్గర ఇన్స్టెంట్ లేదు. మనల్ని అడిగితే చూసుకుందాం. లైవ్ లో నాదైతే లైవ్ ఉంటది. లిటిల్ గాని అడిగాడు, కావాలని అడిగాడు. సర్లే గానీ చెప్పేది అయితే కామెడీ. వెళ్ళండి రా, క్లాస్ లో కూర్చొని సొల్లేసుకుంటున్నాం హాస్టల్ అమ్మాయిలు. మేము సొల్లేసుకుంటున్నాం 2 అబ్బాయిలు, హాస్టల్ అమ్మాయిలు. అయితే క్లాస్ లోంచి బయటకు కూడా వెళ్ళలేదురా. క్లాస్ అయిపోగానే క్లాస్ లో ఉండిపోయాం. ఓకేనా, అందరు కిందకి వెళ్ళిపోయారు. ఆడు చూశాడు, అది వైస్ ప్రిన్సిపల్ గాడు చూశాడు, కిందకి పిలిచి నన్ను ఏమనలేదు. మీరు ఏదైనా చేసుకోండి, కాలేజ్ అయినప్పుడు, కాలేజ్ అయిపోయాక ఏంటి మీ మీటింగ్లు, నీకు అంతలా కాలేజ్లో ఉండాలని ఉంది కదా 7:30 వరకు ఉండిపో అని చెప్పి ఉంచాడు కాలేజ్లో. అయితే ఏముంది, డైలీ ఉండిపోవాలి అంటే 1 వీక్ ఉండిపో. 1 వీక్ నీకు నేనే ఛాన్స్ ఇస్తున్నా కదా, ఎంతమంది కానీ అంతమందితో మాట్లాడుకో. కాలేజ్లో కూర్చొని 7:30 వరకు అలా వెళ్తావు చూస్తా అంటే. 7:30 నుంచి అక్కడ బస్సులు ఉండవు మా ఊరు వెళ్ళడానికి. ఉన్నా సరే మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది. ఎలా వెళ్తావు చూస్తా అన్నాడు. ఒరే నీకు దన్నోరా స్వామి, నేను వెళ్ళాలి, నాకు లాంగ్ సేర్ బాగా, నాకు అవ్వదు, 5:30 వరకు ఉండడమే గ్రేట్ అని చెప్పి 5:30 వరకు ఉండి సొల్లు చెప్పేసి ఆడికి చెప్పకుండా బ్యాగ్ తడిసుకొని ఇంటికి వచ్చాను. రేపు ఏమవుతుందో తెలియదు కాలేజ్లో. ప్రతి తోల కదా. పైకి వెళ్ళండి, ఏం చేస్తున్నారు బ్రో? పడుకున్నారు ఇద్దరు. నువ్వు వెళ్ళినప్పటికి ఏం చేస్తున్నారు? వాళ్ళు పడుకున్నారా? లేదు, వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నాడు. ఒకడేమో గన్నలు లేవు పాప మా దగ్గర. వాడికి వెళ్ళి గన్లేద్దాం అనుకున్నావు, పిచ్చి కొడుతున్నాడు పాపం, ఏం చేయలేక. వాడు కేవీ18 లో ఎవరిదానా ఇన్సిడెంట్ కాదు, తర్వాత లిటిల్ ఇన్సిడెంట్ కాదు అని అడిగాడు. నేను నీ లైవ్ చూసుకొని చెప్పేస్తాను. నైస్. మ్యాచ్ ఆడితే అయిపోతుంది, కిల్ కోసం సేఫ్ ఇటు దిగి ఆడితే కూడా అయిపోతుంది. లాస్ట్ నువ్వు చచ్చిపోయి చూడు, అలా చచ్చిపోరా ఏం బాట్. నాకు లూట్లో వస్తాయి నేను చచ్చిపోయినప్పుడు, సరేనా?
నేను చూడు చూడు ఇక్కడ ఈ ఏరియా ఇక్కడ ఒక్కడ వెళ్ళండి సేఫ్. ఇక్కడ వెళ్దామా టీవీ టవర్ కి? 29 ఉన్నారు ఇంకా. నేను ఇప్పుడే దిగిపోతా. వాళ్ళు లాస్ట్ లోనే దిగుతుంది బాబు. ఎక్కువకి వెళ్దామా? ఎక్కువ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ తెలుసా, ఎప్పుడు అక్కడికి తీసుకెళ్తా. రెండు స్క్వాడ్లు వస్తుంది పండు. ఓడి అమ్మ 2 స్క్వాడ్లు సేఫేగా? తెలీదు, నేను వెనక్కి దిగుతున్నా. రైడర్స్ క్లబ్ లో R1 వేసుకొని దిగు. సరే గానీ మధ్యలో నేను కూర్చోవాలా చెప్పు రివైల్ పాయింట్ లో? అరే మా పక్కన ఒకడు వస్తున్నాడు వచ్చాడు మా వాడికి అందరికేస్తుంది. నేను చావకూడదు అన్నం పెట్టుకున్నావు, 2 కిలోలు చచ్చిపోతా. టెస్ట్తో కొడుతున్నా బ్రో అన్ని నాకాడు. బ్రో నాకు ఇంట్రా లేదేంటి నీకిల్లా దేవుడా? వాడు టచ్ అయిపోయింది నాకు రివైల్ పాయింట్. ఎక్కు స్లైడ్ ఎక్కు. ఓడి అమ్మ ఆడెవడో గానీ వావ్. అరే అవ్వదు ఏం పోటిట్రా. పండు ఏంట్రా నువ్వు ఇలా కష్టపడతావు? షీ పండు. అరే మీరు రాలేదురా, లేదా తీద్దాం. పండు పక్కనే. ఒరే ఎందుకురా ఇప్పుడు వెళ్తున్నారు? అక్కడ కేబ్రో కూడా ఏం సేఫ్ కాదు. చాలా ఫైట్ అవుతుందా? అవుతుందిగా, బట్ బచ్చేసుకోవట్లే. చూసుకున్నాడండి అయిపోద్ది. నువ్వు నన్ను చూస్తేనే బాగుతాను. చూడరా కేబ్రో లెఫ్ట్ వెళ్ళిపో, కొట్టుకు లెఫ్ట్ వెళ్ళిపో. ఆగాడు వస్తుందా తెలియదు. వచ్చాడా? నేను సైలెంట్ గా చేస్తాను. అమ్మాడికి ఎంత కొట్టాలి? అదే కదా. ఇంకో నీకు ఏమనుకున్నాను తెలుసా? ఒక్క బుల్లెట్ కొట్టి వాడేద్దాం అనుకున్నా. 20 ఇద్దరికి వాడేదా బాటు. వంశీ రన్నింగ్ లో రివైవ్ చేసుకుని ఆడు. వెళ్ళిపో, స్లైడ్ ఎక్కి వెళ్ళిపో, ఏదో చేసి. బాల్ పట్టలేదు. ఆ స్లైడ్ ఎక్కి లాంగ్ వేరే ఫైట్ చేసుకుంటున్నారు. వేరే ఫైట్ అవుతుంది వెళ్ళిపో. స్లైడ్ బతికించాడు రా ఇడు. బతికించాడా కన్ఫర్మ్ లేదు. ఇప్పుడైతే వాల్స్ బ్రో దీనికి ఎలా స్పీడ్ అవుతుంది? అవుతుంది స్ప్రింట్ చేస్తే. బ్రో అందరికి ఒకేసారి కొరికేస్తున్నారు. అందరూ చెప్తే ఇప్పుడు బ్యాక్ చేసేస్తాడు. వద్దు పెట్టేసుకురా అక్కడ. ఎన్నిసార్లు చెప్పాలి? ఎనిమి ఎదరా రైట్ లో, బట్ నువ్వు వెండింగ్కి వెళ్ళి ఫస్ట్ బ్యాక్. నేను ఎనిమి అని తెలుసు అంట. తెలిసి పడ్డావు అనుకోరా, నీకుంది చూసుకో. చెప్తున్నా తెలిసి పడితే దరిద్రంగా ఉంటది తెలుసా? చూడలేదని చెప్తాను ఇలాంటి టైంలో. అర్థమైందా? టోకెన్ టచ్ చేసి ఫాస్ట్ గా. ఎక్కడ దిద్దాం? ఇక్కడ డెల్టాలో వేస్తానా? డెల్టా కాదు, దీని పేరు ఏంటి? అక్కడ వెళ్తున్నా డెల్టాకి. కాదు ఇంకో 2 నిమిషాలు పెట్టుకొని తీయాల్సిందిరా. అయ్యా ఓ అక్వేరియం కింద ఫైట్ అవుతుంది ఓపెన్ లో. ఒక గన్ దొరికితే వీళ్ళు వేసేచ్చు మనం. ఇంపార్ట్ వాళ్ళు ఇంకా ఫైట్ లోనే ఉన్నారు. బైజాన్ దొరికింది మా వాడికి. ఇప్పుడు 9 కొడతారు చూడు. అరే తీరా నా దగ్గర బైజాన్. ఇద్దరు 9 కొట్టండి. వెయిట్ చేద్దాం, వాళ్ళు రావచ్చేమో. చాలా కార్లు అవన్నీ నేను వస్తా. ఆగు, నేను రైట్ నుంచి కొడతా, మీరు లెఫ్ట్ నుంచి కొట్టండి. అరే అమ్మ అటు నుంచి కొడుతుంది. ఓరే నీ అమ్మ చీ అమ్మ బతుకు. కూర్చో వంశీ. ఏదో సౌండ్ కడపలేదు బ్రో. వాడు పడుకుంటాడు, ఇడు పడుకుని ఆడతాడు. పండు వెళ్ళకు. పండు ఆయన నువ్వు మానే వంశీ. నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకో, ఏం పెట్టుకో. నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను రా. ఈ కొట్రేంట్రా మళ్ళీ రే
లెఫ్ట్ వెళ్ళిపో. స్లైడ్ ఏమో స్ట్రైట్ వెళ్ళిపో. బెండింగ్ మాత్రం రైట్ సైడ్ స్లైడ్ అది జోన్ లోకి వెళ్ళి రాయొచ్చు కదా. స్లైడ్ కరెక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నా కరెక్ట్ తిరుగుతుంది అది. ఆగిరా దాన్ని ఎక్కుతాను. రేపు బుల్లెట్లు లేవరా, ఒక సెట్ బుల్లెట్లు రా. ఏం వదిలే లాంగ్. అరే టోకన్ రా. అయిపోయిందిరా, మీకు రివై నేను ఇస్తా. మీరు బతికారు ఓకేనా, ఆగండి. నన్ను నవ్వికండి, మ్యాచ్ పోతుంది చెప్తున్నాను. నవ్వితే వెనకాల టోకన్ అంతా టచ్ చేయొచ్చుగా. వద్దులే అలాంటి చేయను ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు కష్టం అవి. స్లైడ్ మీద ఆరెంజ్ కలర్ సింబల్ అది నేనే కొత్తగా నాకు పెట్టించారు. అర్రే అరే స్క్వాడ్ రమ్మన్నా, మీకు రివైవ్ నేను స్క్వాడ్ రమ్మన్నా. ఏ సైడ్ దొరికింది. ఇక్కడ నీలాంటి సోలో ప్లేయర్ ఉంటాడు చూసుకో. అటు ఒకటి టచ్ చేసుకో. ఇద్దరు ఇప్పుడు కానీ ఇప్పుడు లిటిల్ గైడ్ రావాలంట టీమ్ స్నైప్ చేసి ఆడుకుంటది. ఆ అమ్మ మామూలు తిట్టు, నువ్వు మైకాప్ మరి తిడుతున్నాండి. ఎక్కడ తీద్దాం? ఎలా తిడతావరా? తెలుస్తా. మనం ఎక్కడ చేయట్లేదు. అక్కడ కూడా ఒక కాయిన్ తెచ్చాను. టీవీ టవర్ నాకు ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ డ్రాప్ చార్జ్ చేద్దామా? టీవీ టవర్ లో ఫస్ట్ కార్బన్ వేస్తా. జీరో రా టీవీ టవర్ లో డ్రాప్ చార్జ్ చేసేద్దాం ఇది ఫాస్ట్ గా. వెనకాల చేస్తా. టీవీ టవర్ లో జీరో అన్నామంటే బ్రో ఎనిమి బ్రో రైట్ లో స్క్వాడ్ బ్రో. స్లైడ్ ఎక్కి వెళ్ళిపోతున్నాను బ్రో. టీవీ టవర్ డ్రాప్ దగ్గర తిగ్గా. అరే 1 సెకండ్ లో ఇచ్చారా వంశీ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పరా. అది నేను రివైవ్ కి ఉన్నా. సరే మంచిది, అందరు రివైవ్ ఇచ్చుకుందాం, మ్యాచ్ దగ్గర పొజిషన్ పార్టీ లేపిద్దాం. ఇక్కడ ఎక్కడ టోకెన్ పైన. సారీ మర్చిపోయినా. రైట్ సైడ్ స్క్వాడ్ వస్తుంది కింద నుంచి వస్తాం. ఇక్కడ కాదు సైడ్ రొటేట్. స్నైపర్ అయిపోయింది. 2 AC-18 ఉన్నాయి. 2 AC-18 పిచ్చి చేసి కూడా వేస్తాను ఇప్పుడు. ఏసీటీలు కొనండి ఫాస్ట్. ఇక్కడ ఏదైనా పొజిషన్ తీసుకోవాలి. మేబీ అలా డ్రాప్ చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయొచ్చు అంటున్నా. ఏరియా సెక్యూర్డ్ అంట, నో ఎనిమీ డిటెక్టెడ్ అంట. పక్క దేవుడు వచ్చాడు రా ఇప్పుడే స్లైడ్ తో. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ ఫైట్ అవుతుంది. అరే ఎందుకురా మీరు ఏం చేస్తాను? ఇంబాట్ స్పాటింగ్ చేయకుండా ఎక్కడో చోట నుండి. నేను అటు వెళ్ళిన టోకెన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇచ్చాను కింద వెండింగ్ లోనే. ఏ ఇదో పని అయిపోయింది. చచ్చిపోవడం నాకోవడం పండుగకి నీకు. వదిలే వెండింగ్ దగ్గర వదిలే, ఫాస్ట్ గా రా, వాళ్ళు వస్తారు. కోడ వేసాడు ఆడు. నాకేసాడు. నీకే మీకు పడ్డదా? ఏం పోతే సేఫ్ వెళ్ళు. ఐ విల్ ట్రై రా. ఒక నాక్ ఫుల్ కిల్ ట్రై చేస్తా. ఫుల్ కిల్ కూడా అయ్యాడు. ఎంతమంది? కిల్ వచ్చింది 3. ఒకని చంపాలంటే రివైవ్ ఇస్తాడు, మళ్ళీ అక్కడే దిగుతాడు. అన్నారంటే మాత్రం మొక్కలు పగిలిపోతారు చెప్తున్నా. బ్రో నువ్వు బేసిక్ రాలంట బ్రో. ఇదయ్యాక వస్తావా లేదా? నేను పండు వెళ్తే చాలు. నేనెందుకు బేసిక్ లైవ్ కదా అది. అదే కదా నువ్వు వెళ్ళి నేను వస్తాను. బేసిక్ షేర్ చేస్తా. మ్యాచ్ చెక్కింగ్ ఆడదురా, అంటే స్క్రీమ్స్ ఆడదురా. ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి, ఏదన్నా ఇన్స్టెంట్ కదా అడుగుతారు. ఇన్స్టెంట్ చూసుకోమా నువ్వు నా లైవ్ లో. ఆయన పిలుస్తున్నా డీసీకి. అయ్యి రీజన్ చెప్పాను తర్వాత మాట్లాడు. కోయిలా అరే మెడి లేదా నా దగ్గర? సర్లే నేను చచ్చిపోతున్నా. ఒక 1 ట్యాప్ పడిందా? ఏ దేంతో కొడదాం అనుకున్నా? 1 ట్యాప్ ఏసీఐడి. కూర్చోబే. దేవుడు ఈడో దేవుడు, ఇద్దరు దేవుళ్ళు కలిపి. ఒక విషయం చెప్తా విను. వైటీ బాయ్స్ గేమింగ్ FF హాయ్ KVD అన్న, నాకు CS ఆర్ BR లో ఒక ఛాలెంజ్ చెప్పు. CS ఆర్ BR బ్రో. నువ్వు మొబైల్ ప్లేయర్ అయితే ఏదైనా పెయిడ్ స్క్రీమ్స్ తీసుకో. ఓకే, లైక్ ఈగల్ కానీ ఏజెంట్ గేమింగ్ కానీ.
ఆ పెయిడ్ స్క్రీమ్స్ ఎంత 30 రూపీస్ ఎంత ఉంటుంది స్లాట్. అది దాంట్లో స్లాట్ తీసుకుని 10 కిల్స్ ప్లస్ బూయా కొట్టాలి. ఓకే, ఆ పెయిడ్ స్క్రీమ్స్లో ఏదన్నా కానీ నీ ఇష్టం. ఎగిరితే టీమ్ అంతా కాదు, నీ ఒక్కడు ఇండివిజువల్ 10 కిల్స్ చేయాలి. ఇదే బ్రో ఛాలెంజ్. అయ్యా కెమెరా చూసి మాట్లాడాలా, నేను చాట్ చూసి మాట్లాడాలి. చూసారా నేను ఎంత భయం ఎవరు రావట్లే బ్రో మళ్ళీ స్లైడ్. స్టీమ్ డిలే ఉంది కొడతా నువ్వేం చేస్తావు బ్రో. మళ్ళీ బూయా కొడితే నేనేం ఇస్తా. ఏదో ఒక ఇవ్వాలి ఇప్పుడు. నేను ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నీకు బూయా కొట్టిస్తా కదా. నాది ఇస్తా. కే బ్రో నీది కూడా ఇవ్వు బ్రో. అదే ఏమంటారు, కొంచెం సపోర్ట్ ఇస్తాం ఇద్దరమే. వంశీ నువ్వు అరే వీడి దగ్గరికి వచ్చి ఎనిమిస్ ఎలాంటి వాళ్ళు అంటే వీడిని చూసి కొట్టరు, వెళ్ళిపోతారు. అదేంటో అర్థం కాదు అప్పుడప్పుడు. అరే బ్యాక్ వెళ్ళు ఒకసారి, జోన్ లోకి వెళ్ళి రివైవ్ ఇస్తే నీ జోన్ నుంచి ఎవడో వస్తున్నాడు నీకు సావు. అన్ని యాంగిల్స్ చూడాలి. ఎనిమిని ఈ స్పోర్ట్స్ అలాగే ఆడాలి. పైన ఉన్నాడు ఒకడు, మీ మాయ రొంకుమొంగుడు ఉన్నాడు మీ ఇంటి ముందున, నీ ముందింట్లో. చూసుకో చూసాను నేను ఇప్పుడే. చెప్పాను ఇద్దరు జోన్లోకి వెళ్ళాలి. జోన్ లోకి ఏమో కానీ ముందు జోన్ అంటున్నావు కానీ ముందు ఎనిమిస్ అది చూడలే నువ్వు. అదే జోన్ లోకి వాళ్ళు ఆడుకునే కదా వెళ్ళాలి. మొత్తం లెఫ్ట్ నుంచి కొండట్టుకుంటే అయిపోతుంది. రే కొండ వాటర్ ఉంది కదా, వాటర్ లోంచి వెళ్తే అయిపోద్ది. లెఫ్ట్ కొండట్టుకుంటే కొండ నువ్వు మ్యాచ్ బ్రో. Something I have experience bro in this kind of situation. You have Taksya bro. You should not take tension. Oh shit. Depan. ఇప్పుడు రైట్ సైడ్ అస్సలు దగ్గరికి వెళ్ళవచ్చు. I know man. Oh man. ఇది కిల్ చేస్తా. అరే తెగ ఫైట్ చేస్తున్నారు. ఇద్దరిని స్కోప్ లైట్ కొట్టేయచ్చుగా. ఇంకా కిల్లు కొట్టేసుకో బ్రో. అరే వాళ్ళని కొడుతుందా రైట్ వాళ్ళని బ్రో. లాల్ బ్రో. ఈ స్పోర్ట్స్ బ్యాన్ చేస్తుంది అని గవర్నమెంట్ రూల్. ఈ స్పోర్ట్స్ కాదు బ్రో, అది గేమ్ డబ్బులతో ఆడి యాప్స్, అంటే డబ్బులతో మీరు విన్జో ఇటువంటివి. బ్రో ఏమన్నాడు బ్రో, ఈ స్పోర్ట్సా అది కష్టం బ్రో చేయడం. మన ఇండియాలో అవుతుందా అర్థం కాలేదు. అంటే ఏ స్పోర్ట్స్ అంటున్నాడు. పీసీ ఎప్పటి నుంచో లేదు కదా. పీసీ లేదు కదా అఫీషియల్. ఎన్ఎఫ్ఏ తప్పితే ఎన్ఎఫ్ఏ కూడా మళ్ళీ అవుతుందా అంటే ఎక్కువ సపోర్ట్ వచ్చిందని అనుకోవట్లే నేను. బ్యాక్ చేస్తా నేను గైస్. ఓకే గైస్ నేను స్టీమ్ ఎండ్ చేస్తానా. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. టాటా బై బై, టేక్ కేర్, బై బై.